హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నవల్లోకి వెళ్ళబోయే ముందుగా నేను చదివిన నవలలు మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తే కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి చేరతాయి. దయచేసి మన శ్రోతలందరూ ఆ ఒక్క చిన్న పని మాత్రం చేయగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల ఈ కాపురాలు ఇంతే. హరికిషన్ గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రేణుక కూరల మార్కెట్లో కూరలు బేరం చేసుకుంటోంది. బంగాళదుంపలు కిలో రూపాయికి కొంది. బెండకాయలు కిలో 60 పైసలు, దొండకాయలు కిలో 40 పైసలు, మిర్చి పావు కిలో 20 పైసలు. కూరలు చాలా సవగ్గా ఉన్నాయి అమ్మగారు. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్లకు చాలా కలిసి వస్తుంది అంది కూరలమ్మాయి రేణుకతో. బెండకాయలు చివుళ్ళు తుంచి ఏరుకుంటూ నవ్వుతూ చూసింది రేణుక. నవ్వుతారెందుకమ్మా? పాలు పెరుగు కూరలు సవగ్గా ఉండే ఈ రోజుల్లో పెళ్లిళ్ళైతే చాలా కలిసొస్తుంది అంది కూరలమ్మి. పెళ్లిళ్ళు కట్నాలతో గాని కూరలతో కావు. కట్నాలు ఇచ్చుకునేవాళ్లు కూరలకు లెక్క చేయరు అంది రేణుక. కట్నాలు పుచ్చుకుంటే అరెస్టు చేస్తారంటగా అంది కూరలమ్మి. అదే సరిగ్గా అమలు జరిపితే సగం మంది వియ్యంకులు పెళ్లికొడుకులు జైళ్లలోనే ఉంటారు అంది రేణుక. కూరలమ్మి మాట్లాడలేదు. రేణుక కూరలు కొనుక్కుని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే తల్లి రంగమ్మంది. సుభద్రమ్మ గారి సుశీల పెళ్ళట సోలకిచ్చి వెళ్లారు. పెళ్లికొడుకు హైస్కూల్లో లెక్కల మేస్టరట. కట్నం 10,000. తల్లి మనోభావాల్ని దిగులును అర్థం చేసుకున్న రేణుక ఏం మాట్లాడలేదు. రేణుకక్కయ్య సావిత్రి పురుటికొచ్చింది. 9వ మాసం దాటింది. వారం రోజుల్లో పురుడు రావచ్చు అనుకుంటున్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు రేణుక? నీకు సంబంధం కుదరలేదనా అంది సావిత్రి. నాకు సంబంధం కుదరలేదని కాదు, మనిషి జీవితమే ఒక విషవలయం అయిపోయింది. 12,000 కట్నమిచ్చి పెద్ద లెక్చరరు బుద్ధిమంతుడు అని నీ పెళ్లి చేశారు. బావ నిన్ను అనుభవిస్తున్నాడు. ఆ కట్నం డబ్బు ఖర్చు పెట్టి మరికొందరు అమ్మాయిల్ని అనుభవిస్తున్నాడు. రేణుక, మీ బావను విమర్శించే హక్కు నీకు లేదు అంది సావిత్రి. బావ మీద హక్కున్నదని విమర్శించడం లేదు. అక్క మీద అభిమానం ఉండడం చేత విమర్శిస్తున్నాను. ఇది విమర్శ కాదు, యథార్థాన్ని గుర్తు చేయడం అంది రేణుక. నా భర్త మనసు నాకు తెలుసు. వారిది ఉడుకు రక్తం. వారి బాధ్యత వారికి తెలుసు అని గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి. వెక్కి వెక్కి ఏడవసాగింది. మరో 5 నిమిషాలు గడిచాక ఏదో పని మీద ఆ గదిలోకి వెళ్లిన తల్లి రంగమ్మ కూతుర్ని చూసి కంగారుపడి, ఏడుస్తున్నావెందుకే? నిప్పులు ఎక్కువస్తున్నాయా? ఆసుపత్రికి వెళదామా అంది. ఈ మాటలు విని రేణుక కూడా గదిలోకి వెళ్ళింది. నిప్పులు కాదని చెప్పింది సావిత్రి. రేణుక వైపు చూసి ముఖం అటు తిప్పుకుంది. రేణుక గ్రహించింది. నేను బావను విమర్శించినందుకు అక్కయ్య ఏడుస్తుందమ్మా అంది. అర్థం కాక ఏంటన్నట్లుగా చూసింది ఆవిడ. అక్కయ్య కోసం బావను 12,000 పోసి కొన్నాం కదా, అలాంటి బావ ఆ డబ్బుతో మరో చోట సుఖాల్ని కొనుక్కుంటున్నాడని విమర్శించాను. అందుకని చిన్నపిల్లల అక్కయ్య ఏడుస్తోంది అంది రేణుక. దాని కర్మ అన్నదావిడ మనసులో బాధపడుతూ, పైకి విమర్శించే ధైర్యం లేక. అంటే అక్కయ్య కర్మ ఖరీదు 12,000 అన్నమాట. మరో 6,000 పెళ్లి ఖర్చయింది. అంటే నాన్న కర్మ ఖరీదు 18,000. అమ్మా, నాకో చిన్న సందేహం అంది. ఏంటది? అక్కయ్య పుట్టినప్పుడు 18,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆ రోజున నువ్వు అనుకున్నావా అమ్మా? ఏ తల్లికి ఆ రోజున ఆలోచన రాదు. నీకు పెళ్ళై ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ రోజు నుంచే ఈ లెక్కలన్నీ వేదువుగాని అన్నదావిడ. రేణుక మనసులో ఆలోచనలు రొదచేసాగాయి. ఏ దేవుడైనా తన కూతుళ్లకు ఇంతింత కట్నాలిచ్చి పెళ్లి చేశాడా అని. తన కూతుర్ని పురిటికి తీసుకొచ్చాడా? అల్లుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతూ ఉంటే ఊరుకున్నాడా? రేణుక సర్వీస్ కమిషన్ పాస్ అయింది. ఒక ప్రభుత్వ ఆఫీస్లో ఎల్డీసీ ప్రొబిషన్ పూర్తయి 2 ఇంక్రిమెంట్లు కూడా వచ్చాయి. ఆ రోజున జీతం తీసుకుంటుంటే అందరి దగ్గర తలొక 5 రూపాయల చందా తీసుకుంటున్నారు. రేణుక గారు, మన ఆఫీస్లో యూడీసీ రామచంద్రరావు పెళ్లి. మన స్టాఫ్ మెంబర్స్ తరపున ఏదైనా ప్రజెంటేషన్ కొనిద్దాం. తలొక 5 రూపాయలు అన్నాడు జీతాల గుమస్తా. కట్నమెంతో అంది. యూడీసీ కదా, 8,500 అన్నాడు. 1వ క్లాసు నుంచి బిఏ వరకు వాళ్ళ నాన్నగారు ఖర్చు పెట్టిన చదువు డబ్బు వచ్చేసింది అంది. ఈ మాటకు కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది నవ్వుకున్నారు. ఒకరిద్దరు ఏదో అందామనుకుని ఏమీ అనలేకపోయారు. మీరు వరకట్నానికి వ్యతిరేకులా అన్నాడొకతను.
నా మనస్తత్వం అటువంటిది అని 5 రూపాయలు ఇచ్చి తన సీటు దగ్గరకు వచ్చేసింది. ఆ రోజునే రామాదేవి అనే మరొక యూడీసీ 3 మాసాల మెటర్నిటీ లీవ్లో ఉండొచ్చి డ్యూటీలో చేరింది. ఆ అమ్మాయి భర్త ఒక ప్రైవేట్ ఫరంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి జీతం 200 వస్తుంది. ఈ అమ్మాయికి జీతం 456. మీ బాబు బావున్నాడా అంది రేణుక. ఆ, సాయంత్రం రండి చూద్దురుగాని అంది రామాదేవి. ఆ సాయంత్రం ఇద్దరూ రామాదేవి ఇంటికి వెళ్లారు. పసివాడికి 5 రూపాయలు ఇచ్చి చొక్కా కుట్టించమంది. కాసేపు ఆఫీసు విషయాలు మాట్లాడాక, మీది లవ్ మ్యారేజా కట్నం పెళ్ళా అంది రేణుక. 50-50. అంటే? వారు చాలా బావుంటారు, కానీ చదువు తక్కువ, మెట్రిక్ కూడా తప్పారు. ఆడదాని అందం ముందు మగవాడు బందీ కావాలంటారు. కానీ వారి అందం నన్ను ఆకట్టుకుంది. కాస్త ప్రేమించాను. వారికి 25 ఏళ్లు దాటాయి. ప్రైవేటు కంపెనీ ఉద్యోగం, జీతం తక్కువ. నా ఉద్యోగానికి వారు ఆశపడ్డారు. మరి పెద్దవాళ్లు వాళ్ళ కోరిన కట్నం 2.5 పుచ్చుకున్నారు అంది రమాదేవి. కట్నం మాత్రం చాలా చవక. చక్కని భర్త చవకగా వచ్చాడన్నమాట. చూసారా, అందాన్ని కొరుకు తింటారా, గుణం ప్రధానం గాని అంటారు పెద్దవాళ్లు. వారి అందాన్ని మీరు కొరుకుని తింటుంటే మీ గుణాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. ఇద్దరూ నవ్వుకున్నారు. కూల్ డ్రింక్స్ తెప్పించింది రమాదేవి. మీ పెళ్ళెప్పుడు? జరిగినప్పుడు. ఎప్పుడు జరుగుతుంది? శుభలేకొస్తుందిగా. అచ్చు వేస్తున్నారా? ఇంకా లేదు. ప్రేమార్హుడు తారసపడాలిగా. ఆ రాకుమారుడికి ఏ అర్హతలుండాలి? కట్నం కోరని ఐఏఎస్. ఈ రోజుల్లో ఇంటర్ పాస్ అయిన ఎల్డీసీఏ 6.5 అడుగుతున్నాడు. ఇచ్చేవాళ్ళున్నప్పుడు అడిగేవాళ్ళు అడుగుతారు. పొరపాటు. ఇచ్చేది ఆడపిల్ల తండ్రి, పుచ్చుకునేది ఆ అబ్బాయి తండ్రి. పిల్లలే పెద్దవాళ్లకు బుద్ధి చెప్పాలి. అలాంటి బుద్ధి చెప్పగల పిల్లలేరి? వెతికితే దొరుకుతారు. వెళ్ళొస్తాను అంది రేణుక. తనతో సంభాషణ పెంచిన కొద్దీ సమాధానం కరుగ్గా ఉంటుందని అందరికీ తెలీదు. ఆ తెలియని వాళ్లలో ప్రమాదే ఒకరితే అని తనకు తెలుసు. కనుకనే వెళ్ళింది రేణుక. ఆదివారం ఉదయం ఏలూరులో యూడీసీ రామచంద్రరావు పెళ్లి. అందరి అభిమానాన్ని చూరగొన్నవాడు కావడంతో అంతా అతని పెళ్లికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. పైగా ఆదివారం సెలవు రోజు. ఆ ఆఫీసులో ఉన్న ఈ ఇద్దరు ఆడవాళ్లును తన పెళ్లికి తప్పక రావాల్సిందిగా చెప్పాడు రామచంద్రరావు. రాలేమోన్నట్టుగా చెప్పారు ఇద్దరు. తనకు పసివాడని చెప్పింది రమాదేవి. సరైన కారణం చెప్పలేక సంశయించింది రేణుక. నాకున్నది ఒక్క చెల్లెలు. ఆ చెల్లెలు అక్కయ్యగా మీరు రావాలి. మాతో పాటు కారులో మా అమ్మ పక్కన కూర్చుందిరి గాని. నాకు 2 చెల్లెళ్ళని చెప్పుకుంటాను అని ప్రాధేయపడుతూ అడిగాడు. అయితే ఆడపడుచు లాంఛనాలు నాకు ఇప్పిస్తారా? ఎగతాళిగా అంది. తప్పకుండా, మీకు 116 ఇప్పిస్తాను అన్నాడు. మరీ పట్టుదలగా ఉంటే బావుండదని సరేనంది రేణుక. రేణుకకు కట్నం పుచ్చుకొని వరుణ్ణి చూడండి అంది రామాదేవి. నవ్వి వెళ్ళిపోయాడు రామచంద్రరావు. చిన్న కారులో అన్నపూర్ణమ్మ గారికి ఒకవైపున పెళ్లికొడుకు, ఒకవైపున కూతురు మంజుల, ఆ పక్కన రేణుక కూర్చున్నారు. ఏలూరు వెళ్లే వరకు అన్నపూర్ణమ్మ, రేణుక మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంత తెలివితేటలు, మంచి మానవత్వము ఉన్న రేణుకను కన్న కూతురి కన్నా మిన్నగానే భావించింది ఆవిడ. ఆవిడ సరళ స్వభావము, పెద్దరికము, కోపతాపాలకు తావులేని ఆ మాటల పొందిక రేణుకకు బాగా నచ్చాయి. మంజుల 10 ఏళ్ల పిల్లే కావడంతో రేణుకతో తల్లిలానే మాట్లాడసాగిందావిడ. మధ్య మధ్య పెళ్లికొడుకు రామచంద్రరావు మాట్లాడినా ఆ ఇద్దరి మనస్సు అలా కలిసిపోయింది. రామచంద్రరావు తండ్రి దశరథరామయ్య గారు చుట్టాలతో బయలుదేరి కాంట్రాక్టు బస్సులో వస్తున్నారు. ఏలూరులో పెళ్లివారి విడిది ముందు చిన్న కారు ఆగ్గానే వియ్యంకుడు, వియ్యపురాలు సగౌరవంగా వాళ్లను విడిదిలోకి తీసుకుని వచ్చారు. ఆ వియ్యాల వారికి రేణుకను పరిచయం చేసి, నా పెద్ద కూతురుతో సమానంగా నేను భావిస్తున్నాను. నా మనసుకు సరిపడ్డ ఈ రేణుకను ఆ భగవంతుడు నాకు సమకూర్చాడు. ఇక నుంచి మా కోడలు జయసుందరికి 2 ఆడపడుచులు అంది అన్నపూర్ణమ్మ. అంతా సాదరంగా పలకరించారు. ఈ కొత్త పరిణామాలకు కాస్త సంతోషపడ్డా వీటి పర్యవసానం ఎలా ఉంటుందోనని భావించసాగింది రేణుక. మరో 15 గంటలో చుట్టాల బస్సు వచ్చింది. కుశల ప్రశ్నలు, కాఫీ, పలహారాలు అయ్యాక ముహూర్తానికి ముందు గౌరీ పూజ చేసుకుంటున్న పెళ్లి కూతుర్ని చూపించడానికి వియ్యాల వారింటికి తీసుకువెళ్ళింది అన్నపూర్ణమ్మ. మరో గంటలో కాబోయే అత్తగారిని, పక్కనున్న రేణుకును చూసి నవ్వుముఖంతో లేచి నుంచుంది పెళ్లి కూతురు. నీ పేరు అంది రేణుక. ఎక్కడో చూసినట్టు గుర్తు. జయసుందరి. మీరు రేణుక కదూ అంది పెళ్లి కూతురు. ఓ, నువ్వేనా జయ? మేమిద్దరం బందర్లో 10th చదివాం. మళ్ళీ 8 ఏళ్లకిలా కలిసాం అంది రేణుక. అన్నపూర్ణమ్మ ఇంకా ఉప్పొంగిపోయింది. రేణుక మనసు ఆ రోజుల దగ్గరకు వెళ్ళిపోయింది.
హఠాత్తుగా రేణుక ఆలోచనలు ఒక చోట ఆగిపోయాయి. ఏదో తప్పు చేసిందాల్లా, తప్పు జరిగిపోయిందాల్లా జయసుందర వైపు చూడసాగింది. జయకు ఆ ఆలోచనల ఆంతర్యం అర్థమైంది. ఆ కంగారును అర్థం చేసుకుంది రేణుక. కళ్ళతోనే ఏం పర్వాలేదు అన్నట్టుగా హెచ్చరించింది. ఆ హెచ్చరిక జీవితాంతం గుర్తుంచుకోవలసినట్టుగా ఉంది. ముహూర్తం దగ్గర పడుతోందని హెచ్చరించాడు పురోహితుడు. అన్నపూర్ణమ్మ, రేణుక వెళ్ళిపోయారు. దారిలో అడిగింది ఆవిడ. పెళ్లికూతురు ఎలా ఉంది? బిఏ పాస్ అయింది. మాకిష్టమై ఇప్పిస్తే ఉద్యోగం చేస్తుందట. పెళ్లి కావలసిన ఆడపిల్లకు ఏ పెళ్లి కూతురైనా బాగానే ఉంటుంది. ఆ సమయం అటువంటిది అంది రేణుక. విడిది నుంచి ముహూర్తానికి అందరూ తరలి వెళ్లారు. కళ్యాణ మండపంలో పీటల మీద కూర్చున్న రామచంద్రరావుని చూస్తుంటే ఆ క్షణంలో అతని మీద ఎంతో సానుభూతి కలిగింది రేణుకకు. అటు ఇటు తెరసల్లా పుచ్చుకుని పురోహితులు నిల్చున్నారు. మంత్రాలు చదువుతూ పెళ్లి కూతురు గంపలో ఇద్దరు మేనమామలు చెరో పక్కన పుచ్చుకునొస్తుంటే తల ఉంచుకునే కూర్చుంది జయసుందరి. తెరసల్లాకు యువతలుగా పెళ్లికొడుకు ఎదురుగా కూర్చుంది. ముహూర్తానికి బెల్లము, జీలకర్ర ఒకరి నెత్తిన ఒకరుంచి హర్ష పులకాంకితులై కూర్చుంటే కెమెరాలు క్లిక్కుమన్నాయి. మంగళవాద్యాలు తమకన్నా మిన్న ఎవరోన్నట్లుగా మారుమ్రోగాయి. అందరి వదనాల్లో ఆనందోత్సాహాలు వెలువరిస్తుంటే ఒక్క రేణుక మనసులో చీకట్లు ముసిరాయి. కాని ముఖంలో ఆ విషణ్ణ భయాన్ని ఏమాత్రం కనపడనీలేదు. సూత్రధారణ తలంబరాలు పూర్తయ్యాయి. మా కోడలు నీ స్నేహితురాలు కావడం నా అదృష్టం అంది అన్నపూర్ణమ్మ. కాదు, నా దురదృష్టం అనుకుంది మనసులో రేణుక. సావిత్రికి పురుడొచ్చింది. ఆడపిల్ల. మనసులో దిగులు ప్రవేశించింది. భర్త జగన్మోహన్ పురిటికి పంపేటప్పుడే చెప్పాడు, ఆడపిల్లను కంటే అక్కడే వదిలేసి రమ్మని. మామగారు రాసిన ఉత్తరానికి సమాధానం రాశాడు అల్లుడు. ఈ రోజుల్లో మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను 12,000 కట్నం తీసుకున్నాను. మరో 20 ఏళ్లకు నా కూతురుకు నేను పెళ్లి చేయాలంటే ఆనాటి వరుడు ₹1,00,000 కట్నం అడగచ్చు. కట్నం పుచ్చుకొని అల్లుడొస్తే మంచిదే. కాని 20 ఏళ్ల తర్వాత నాకొచ్చే అల్లుడు ఎలాంటి మనస్తత్వం కలవాడొస్తాడో నాకు తెలియదు కదా. ఇప్పటి నా మనస్తత్వం మీకు బాధ కలిగించొచ్చు. అప్పటి నా అల్లుడి మనస్తత్వం ఏంటో నాకు తెలియదు కనుక ఆ రాబోయే అల్లుడిని తలుచుకుంటూ 20 ఏళ్లు గడపడం చాలా అనుచితమని నా భావన. అందువల్ల మీ మనవరాల్ని ఏ సేవా సదనానికో పిల్లలు లేని వాళ్లకో ఇవ్వండి. 3వ మాసం రాగానే సావిత్రిని పంపండి. ఈ ఉత్తరం చదువుకుని అంతా నిర్ఘాంతపోయారు. అతని మనిషి కాదు, రాక్షసుడు. అందుకనే కడుపును పుట్టిన పసికందును వదిలేమంటున్నాడు అని అతన్ని ఎన్నో మాటలన్నారు. పసిదాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకోవడం మినహా మరేమీ అనలేకపోయింది సావిత్రి. పురిటి నీళ్లు మినహా ఏ వేడుక లేదు. నా మాట వింటావా అక్కయ్య అంది రేణుక. పసిదానికి పాలిస్తూ ఆందోళనతో సతమతమవుతున్న సావిత్రి తలెత్తి చూసింది. నువ్వు నెల లోపలే బయలుదేరు. 2 రోజులు సెలవు పెట్టి నేను వస్తాను. ఆయన సంగతి నీకు తెలీదు. చాలా మొండి మనిషి. ఏమన్నా అంటే నువ్వు బాధపడాలి. నీ బాధ వదిలించే ప్రయత్నంలో నేను బాధపడ్డా పర్వాలేదు. ఏదో నిశ్చయానికొచ్చినట్టుగా చెప్పింది రేణుక. నెల లోపలే కూతుర్ని పంపడానికి రంగమ్మకి ఇష్టం లేకపోయినా రేణుక ప్రోద్బలం మీద ఒప్పుకోక తప్పింది కాదు. భర్త కోదండరామయ్య కూడా కూతుళ్లతో ఏకీభవించడంతో ఆవిడ మాట్లాడలేకపోయింది. చీర సారెలతో సావిత్రిని పంపించారు. ఉత్తరమైనా రాయకుండా నెల లోపలే సావిత్రి పసిపిల్లతో వచ్చేసినందుకు కాస్త ఆశ్చర్యపడ్డాడు జగన్మోహన్. వీళ్లు వెళ్లేసరికి సాయంత్రం 4 గంటలయింది. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఆశ్చర్యంతో పాటు తను వేసుకున్న ప్రోగ్రాంకు అంతరాయం కలిగిందని కూడా బాధపడ్డాడు. ఇంట్లోకి వెళ్లగానే మంచం మీద పక్కవేసి పసిదాన్ని పడుకోబెట్టింది సావిత్రి. ఆ మంచం మీదనే కాళ్లు కడుకునొచ్చి కూర్చుంది రేణుక. ముందు గదిలో ఈజీ చైర్లో పడుకున్న భర్త దగ్గరకు వెళ్లి పలకరించింది. కులాసాగా ఉన్నారా? మీ దయ వల్ల అన్నాడు. మీ దయ నాకు కావాలి గాని మా దయ మీకు అక్కర్లేదు. పిల్లను తీసుకొచ్చానని కోపం వచ్చిందా? కడుపును పుట్టిన పసికందును ఎక్కడ వదిలేసి రమ్మంటారు? అన్ని విషయాలు ఉత్తరంలోనే రాశాను. ఆడదానికి అంత మొండితనం పనికిరాదు. మొదటి రంగం సిద్ధమవుతోంది అని తెలుసుకుంది రేణుక. వింటూ కూర్చుంది. పురిటికి పుట్టింటికి వెళ్లిన స్త్రీ పురుడు పోసుకుని లక్షణంగా తనింటికి రావడం మొండితనం కాదు. ధైర్యం చేసి అనేసింది. పురిట్లో కొట్టవలసిన సంధి పుట్టిల్లు దాటి అత్తింటి దాకా వచ్చింది. కాస్త కోపాన్ని ప్రదర్శిస్తూనే అన్నాడు. ఈ మాటకు చాలా బాధపడింది సావిత్రి. అతని మనోభావాల్ని పూర్తిగా అర్థం చేసుకున్న పసికందు మీద మమకారం చేత అతని భావాలకు తట్టుకోలేకపోయింది. ఆడపిల్ల కనుక దాన్ని హతమార్చి రావాలనా మీ ఉద్దేశం అంది. నా ఉద్దేశాలు ఉత్తరంలోనే రాశాను. పిల్లను హతమార్చమని కాదు, నీ పెంకితనాన్ని హతమార్చమని. సిగరెట్ వెలిగించి చొక్కా వేసుకున్నాడు.
మీరు వీధిలోకి వెళ్ళినా మీ కడుపున పుట్టిన పసిపాప గడప దాటదు. అనవసరంగా మనసు పాడు చేసుకోక పసిదాని ముఖం ఒక్కసారి చూడండి అని పసిదాన్ని తీసుకొచ్చి భర్త చేతుల్లో ఉంచబోయింది సావిత్రి. సావిత్రి, పెంకితనం చేస్తే పెద్ద ప్రాణానికే మోసం రావచ్చు. మాటలు పెంచుకో, పిల్లను నేనెత్తుకోను అని పిల్లను ఎత్తుకోలేదు. పోనీ నన్ను చంపి దాన్ని చంపేయండి. మగపిల్లల్నే కనే మరో దాన్ని చేసుకుందరు గాని ఆడపిల్లను కన్న తల్లి మీ దృష్టిలో అంత హీనురాలన్నమాట. ఆడపిల్ల పుట్టడమే మీకు అసహ్యమైతే పరాయి ఆడపిల్లల మీద అంత మూజెందుకు? మనసు ఆక్రోశించి కళ్లల్లో నీళ్లు తొంగి చూశాయి. నోర్మై, మాటలు మిగిలావో మళ్ళా నీ ముఖం చూడను అని వెళ్లబోయాడు. పక్క గదిలో ఉండి అన్నీ వింటున్న రేణుక యువతలకొచ్చింది. బావా, ఏంటి? అయిష్టంగా చూస్తూ అన్నాడు. అక్కయ్య ఆడపిల్లను కన్నదనేగా మీ కోపం? ఇది భార్యాభర్తల మధ్య తగాదా, మధ్య నీకెందుకు? తగాదా తగ్గించేందుకు. తమ సలహా ఏంటో? మీరు ఎంఏ ఎకనామిక్స్, ప్రభుత్వ కాలేజీలో పేరుగల లెక్చరర్. మీతో కాపురం చేసిన మీ భార్య ఆడపిల్లను కనకూడదు అనే అభిప్రాయం మీకున్నప్పుడు ఆ మెళకువలేమిటో ఏ డాక్టర్నైనా అడిగి తెలుసుకోలేకపోయారా? డాక్టర్లు చికిత్స చేయడానికి ఇది రోగం కాదు. పోని ఏ తిథి వార నక్షత్రాల్లో భార్యతో కాపురం చేస్తే మగపిల్లలు కలుగుతారో సిద్ధాంతుల్ని సంప్రదించకపోయారా? ఆ నమ్మకాలు నాకు లేవు. డాక్టర్లకు సిద్ధాంతులకు అంతుచిక్కని సమస్యకు బాధ్యత పూర్తిగా అక్కయ్యదేనంటారా? అవును. ఏ విధంగా? నా కర్మ కొద్దీ మీ అక్కయ్య నాకు దాపురించింది. ఏ కర్మ కొద్దీ అక్కయ్య మీకు దాపురించిందో ఆ కర్మ కొద్దీ ఆడపిల్ల పుట్టింది. 12,000 కట్నం పుచ్చుకునేటప్పుడు ఈ కర్మ మీకు కనపడలేదు కదూ అంది. ఒక్కసారి కోపాన్నంతా ముఖంలోకి తెచ్చుకుని వెళ్లిపోయాడు జగన్మోహన్. ఆ రాత్రి భోజనాల దగ్గర ఈ ప్రస్తావన తనే తెచ్చాడు. నా కర్మ కొద్దీ మీ అక్కయ్య ఆడపిల్లను కన్నదని నేను ఒప్పుకున్నాను. కర్మ విమోచనం కోసం ఆ పసిదాన్ని అనాథ శరణాలయానికి పంపమని చెప్పాను అన్నాడు. మళ్ళీ కాన్పులో కూడా మీ కర్మ కొద్దీ ఆడపిల్ల పుడితే అంది రేణుక. ఏం మాట్లాడలేదు జగన్మోహన్. జయసుందరి కాపురానికొచ్చింది. మనసుకు ఆలోచనల ఒత్తిడి ఎక్కువైతే చిరాకు, ఆందోళన కొంతమందికి సహజం. కొంతమందికి ఆలోచనలు ఎక్కువైన కొద్దీ మనసు పొదును బారుతుంది. ఆలోచనలు అలాంటి వాళ్ల మనసుకు ఆకురాయి లాంటిది. సీట్లో కూర్చుని ఫైల్ చూస్తున్న రేణుక దగ్గరకు వెళ్ళాడు రామచంద్రరావు. జయసుందరొచ్చి వారం రోజులైంది. మీ అంతటి మీరే వస్తారనుకున్నాను. సాయంత్రం రావడానికి అభ్యంతరమా అన్నాడు. లేదు, సాయంత్రం తప్పకొస్తాను. ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వాళ్ళింటికి వెళ్ళింది. వరండాలో నిల్చుని ఏదో పుస్తకం చదువుతున్న జయసుందరిని చూడగానే అదృష్టం మనిషిని ఆందోళన ఎక్కిస్తుంది అనుకుంది రేణుక. రా రేణుక, వచ్చి వారం రోజులైనా కబురు చేయలేదేం అంది రేణుక. నువ్వే వస్తావని అనుకున్నాను. మా వారి ఆఫీసులోనేటగా నీ ఉద్యోగం. అక్కడున్న కుర్చీలో కనీసం కూర్చోమనైనా అన్నందుకు ఆలోచిస్తూ నిల్చుంది. ఆఫీసు ప్రభుత్వం వారిది, మీ వారిది కాదు అని లోపలికి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా పలకరించి ఆదరంగా కాఫీ పలహారం ఇచ్చింది. మరో పావుగంట ఆవిడే మాట్లాడింది కాని జయసుందరి మాట్లాడలేదు. పాత స్నేహితురాలతో మాట్లాడవేం జయ అన్నదావిడ. పాత కథలు తెలుస్తాయని అనుకుంది మనసులో రేణుక. వీరు మీ బంధువుల అత్తయ్య అంది ఏం మాట్లాడాలో తోచక. బంధుత్వంలోని పరామర్శల కన్నా స్నేహంలోని ఆప్యాయతకే ఎక్కువ విలువిస్తారు. మీ అత్తగారు నాకు ఆప్తురాలు అంటే అమ్మకన్నా మిన్న అంది రేణుక. ఒకసారి ఏదో పరిశీలనగా రేణుక వైపు చూసింది. ఆ ముఖంలో తను అనుమానించిన భావాల కోసం వెతుక్కుంది. కాని అవేమీ కనపడలేదు. కొత్త కోడలకి అత్తవారింటి అలవాట్లు కొన్నాళ్లు పోయాక కానీ తెలీదు. ఉద్యోగంలో ప్రొబిషన్ ఉన్నట్లే అత్తవారింట్లో నా ప్రొబిషన్ ప్రారంభమై వారం రోజులే అయింది అంది జయసుందరి నవ్వుతూ. అన్నపూర్ణమ్మ కూరలు తరుగుతోంది. వీళ్ల సంభాషణ ఆసక్తిగా విందామని అనుకుంది గాని తానుగా కల్పించుకుని మాట్లాడదలుచుకోలేదు. అంటే సంవత్సరం కాగానే ఇంక్రిమెంట్ పుచ్చుకుని అత్తగారిని బామను చేస్తావన్నమాట అంది రేణుక. అలాంటి కోరికలు ఇప్పట్లో నాకు లేవు. ఇంక్రిమెంటు 5 ఏళ్ల తర్వాతనే పుచ్చుకుంటాను అని వరండాలోకి వెళ్ళిపోయింది. కోడలు వెళ్ళాక అన్నపూర్ణమ్మంది. నీ స్నేహితురాలు చాలా మితభాష అనుకుంటాను. ఆలోచనలు ఎక్కువ. అవతల మనిషిని 5 నిమిషాల్లో అంచనా వేయగలదు అంది రేణుక. అన్నపూర్ణమ్మ కూర తిరగమాత వేస్తోంది. రామచంద్రరావు ఆఫీస్ నుంచి వచ్చాడు. సాయంత్రం 7 గంటలయింది. ఈ పూట రేణుక కూడా ఇక్కడే భోజనం. 1 కిలో బియ్యం ఎక్కువ ఉండాలమ్మా అన్నాడు. నేను బకాసురుడి చెల్లెననుకున్నారా? కాదు, పాత స్నేహితురాలు కొత్త కోడలుగా ఈ ఇంటికొస్తే ఆ మాత్రం ఆకలేదా అన్నాడు. బట్టలు మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళాడు. తీరిగ్గా కుర్చీలో కూర్చుని ఇంగ్లీషు నవల చదువుతోన్న భార్యను చూసేసరికి అతనికి నవ్వొచ్చింది.
జయ, వంటింట్లో స్నేహితురాలు, గదిలో నువ్వునా? రేణుకి ఏమనుకుంటుంది? షర్టు ప్యాంటు విడిచి లుంగీ కట్టుకుంటూ అన్నాడు. జయ అలాగే పేజీలు చదువుతూ కూర్చుంది. పుస్తకం లాగి టేబుల్ మీద పడేశాడు. కోపంతో ఒకసారి చూసి వంటింట్లోకొచ్చి మంచినీళ్లు తీసుకుని వెళ్ళిచ్చింది. ప్లేటుతో టిఫిన్ తెస్తుండగానే తను వంటింట్లోకి వెళ్ళాడు. ప్లేటు తీసుకుని కూర్చున్నాడు. టిఫిన్ పళ్ళెం పీట మీదుంచి మాట్లాడకుండా నిల్చుంది జయసుందరి. రేణుకు కూడా టిఫిన్ పెట్టమ్మా అన్నాడు. అన్నపూర్ణమ్మ గారు అతిథిని గౌరవంగానే చూస్తారు. ఇక నీ వెళ్ళొస్తాను జయ అంది రేణుక. భోజనం? నాకు కావలసింది జయ మాటలు, మీ భోజనం కాదు. జయ వైపు చూసంది. ముభావంగా చూసింది జయ. రేణుకను చూడంగానే మనసు మూగబోయి మాటలు రావడం లేదా జయ అన్నాడు. అన్నపూర్ణమ్మ తలెత్తి కోడల వైపు చూసింది. కోడలి ముభావకత ఆవిడ మనసును బాధ పెట్టింది. తను ఏమైనా అంటే అది ఎలా పరిణమిస్తుందోనని ఆవిడ అనుమానం. తన బోళా మనసుకు తగిన కోడలు కాదని ఆవిడ అనుకుంది. మాట్లాడవేం జయ? ఏవైనా కబుర్లు చెప్పు రేణుక అంది. ఏదో అర్థం కాని అనుమానం, తెలియని బెరుకుతనం జయ మనసులో కాస్త చోటు చేసుకున్నాయి. డిగ్రీ బందర్లోనే పూర్తి చేశావా జయ అంది రేణుక. అక్కడే చదువు పూర్తయింది. మనసు ఉద్యోగం కోసం తప్పిస్తోంది అంది జయ. ఏం, మీ ఎన్జిఓ భర్త గారు జీతం చాలడం లేదని వాపోతున్నారా? ఆయన గారు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ అంది రేణుక. మనసును అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు ఉద్యోగం చేయడం పెద్ద విశేషం కాదు. పూల కోసం పావలాకాసు కూడా భర్త మీదనే ఆధారపడ్డం చదువుకున్న ఆడదాని తెలుగు తక్కువతనాన్ని తెలియజేస్తుంది అంది. ఆ మాటలకు విస్తుపోయింది అన్నపూర్ణమ్మ. కొడుకు ఇంతవరకు ఎప్పుడూ పూలు తీసుకురాలేదు. కొత్త కోడలికి అత్తగారు పూలు కొనిపెట్టాలనే భావం ఆవిడకు కలగలేదు. ఈ రకమైన తమ తెలుగు తక్కువతనాన్ని కోడలు విమర్శిస్తుందేమో అనుకుందావిడ. కొంతమందికి పూలు ఎలర్జీ, కొంతమందికి ఎనర్జీ. ఏం యూడీసీ గారు, 1000 మంది ఎన్జీఓలకు నాయకత్వం వహించి సమ్మె నడిపించడం కాదు, ఒక్క భార్య మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆదరించడంలోనే ఉంది మగవాడి ప్రజ్ఞ. చదువుకుని కట్నం తెచ్చిన మా జయ మీ భార్య అయిందంటే అది మీ పూర్వజన్మ సుకృతం కాని ఈ జన్మ అదృష్టం కాదు. ప్లీజ్ అరేంజ్ ఏ జాబ్ ఫర్ హర్ అంది రేణుక. టిఫిన్ తిని కాఫీ తాగి పీట మీద నుంచి లేచాడు రామచంద్రరావు. అలాగే ప్రయత్నిస్తాను అన్నాడు. రేణుక వెళ్ళిపోయింది. ఏకసయ్యాగతులయ్యాక అడిగాడు. నిన్ను బాధ పెడుతున్నానా జయ? అమితమైన శరీర సుఖం నాకు అక్కర్లేదు. అనుభూతి కోరిక వల్ల కలుగుతుంది. మనిషి మానసికంగా వ్యభిచరిస్తేనే శారీరకంగా కాపురం చేస్తారు. ఈ స్త్రీత్వం కోసం పురుషత్వం తహతహలాడేది వాంఛ తీర్చుకోవడానికే గాని మనసుని అర్థం చేసుకోవడానికి కాదు అంది జయ ఆవేశంతో. నేను నీతో కాపురం చేయడం అంత బాధాకరంగా ఉందా జయ? అనుభవయోగ్యమైన ఏ భార్య శరీరము భర్తకు లొంగిపోకుండా ఉండలేదు. ఒకరు తీపి కారం తిన్న తర్వాతనే కాఫీ తాగుతారు. మరి కొంతమందికి ఏ టిఫిను అక్కర్లేదు, కాఫీ చాలు అంది. జయ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. తను మంచం దిగి మంచినీళ్ళిచ్చింది. చీర సరిగ్గా కట్టుకుంది. నేను భార్యతో కాపురం చేసే భర్తనే తప్ప పరాయి స్త్రీలతో జొలాయిగా తిరిగే వ్యభిచారిని కాదు అన్నాడు. నా ఉద్దేశం అది కాదు. మరి నా శరీరానికిచ్చే విలువను నా మనసుకివ్వడం లేదు. మనసు కూడా శరీరానికి సంబంధించిందే. నాతో కాపురం చేసే సమయంలో నీ మనసు నాతోనే నింపుకుంటావనుకున్నాను గాని అన్యమనస్కురాలిగా ఉంటావని అనుకోలేదు అన్నాడు. సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. జయ మాట్లాడకుండా అటు తిరిగి పడుకుంది. తను పక్కన పడుకుని ఇటు తిరగమన్నాడు. జయ లేచి వెళ్లి కుర్చీలో కూర్చుంది. మనసులో నువ్వు పడే బాధ నాకు సంబంధించిందైతే నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. సరైన సమాధానం చెప్తారా? తల వంచుకుని అడిగింది. నన్ను ప్రశ్నించగానే నువ్వు తల వంచుకున్నావు. ఇంతకీ ప్రశ్న అనుమానమా? లేచి వెళ్లి 2 చెంపల్ని పొదివి పుచ్చుకుని అనునయంగా చూశాడు. రేణుక వ్యక్తిత్వం మంచిది కాదు. మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. కబుర్లతో మనిషిని ఆకట్టుకుంటుంది. చేత్తో గెడ్డాన్ని నిమురుకుంటూ జయ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. నువ్వు ఆడదానివి, నా భార్యవు కాబట్టి సహించి ఊరుకున్నాను. నీ స్నేహితురాలి గురించి నీకిన్ని అనుమానాలున్నప్పుడు నిన్ను గురించి ఆ స్నేహితురాలు ఏం చెబుతుందో అడిగి తెలుసుకుంటాను అన్నాడు. మానుపడిపోయింది జయ. రేణుక ఆఫీసులో ఒక టెంపరరీ శాంక్షన్ శాఖలో పనిచేస్తోంది. ఫిబ్రవరితో శాంక్షన్ అయిపోయింది. మళ్ళా శాంక్షన్ రాకపోవడంతో మార్చి నెల జీతం రాలేదు. జీతం లేకుండానే ఇంటికి వెళ్ళింది రేణుక. తండ్రి కోదండరామయ్య హైస్కూల్లో సెకండరీ గ్రేడు టీచర్ ఉద్యోగం చేసి రిటైర్ అయి 3 ఏళ్లయింది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు, ఆయన జీవితంలో పొదుపు చేసిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి 12,000 కట్నంతో 6,000 ఖర్చుతో పెళ్లి చేశాడు పెద్ద కూతురు సావిత్రికి.
ఇప్పుడు ఆ కుటుంబం రేణుక జీతం మీదనే ఆధారపడుంది. రేణుకకు ఒక తమ్ముడు మురళీకృష్ణ. అతను పాలిటెక్నిక్లో ఎల్సీయూ చదువుతున్నాడు. జీతం లేకుండా ఇంటికొచ్చిన కూతుర్ని జీతం అడిగింది తల్లి. తను టెంపరరీ పోస్ట్లో పనిచేస్తున్నానని, శాంక్షన్ లేకపోవడం చేత జీతం రాలేదని చెప్పింది రేణుక. ఈ నెల ఎట్లా గడుస్తుందే రేణుక అన్నదావిడ జీతం రానందుకు బాధపడుతూ. ఒక్క నెల జీతం రాకపోతేనే ₹1,00,00,000 సరుకు గల ఓడ మునిగిపోయిన వ్యాపారిలా బాధపడుతున్నావు. అసలు నాకు ఉద్యోగం లేకపోతే అంది రేణుక. అమ్మ సెల్ఫ్ మర్డర్ చేసుకునేది, మనం జైలుకి వెళ్లేవాళ్ళం అన్నాడు మురళీకృష్ణ. అర్థం కాక చూసిందావిడ. ఈ భార్యా పిల్లల సంభాషణ విని తను వచ్చాడు కోదండరామయ్య. రేణుకకు ఉద్యోగం పోతే అమ్మ ఆత్మహత్య చేసుకునేది అంటున్నాడు భార్యతో అన్నాడాయన. అర్థం చేసుకుందావిడ. ఆవిడ కళ్ళు చెమరచాయి. రత్నాల్లాంటి నా బిడ్డలుండగా ఆత్మహత్య చేసుకునే కర్మ నాకేం పట్టలేదు. అక్కయ్యకు పురుడు పోసి పంపేసరికి 400 ఖర్చు కావడంతో కాస్త ఇబ్బంది కలిగింది. మన పొరువే మనల్ని కాపాడుతుంది అన్నదావిడ. మరో వారం గడిచింది. ఎంత పొదుపుగా గడిపినా జీతం రాని వెలితిగానే ఉంటుంది. ఆ రోజున పాలమ్మాయి పాలల్లో బాగా నీళ్లు పోసి తెచ్చింది. రంగమ్మ కాస్త గట్టిగా మాట్లాడింది. నెలంతా పాలు పోయించుకుని నెలాఖరుకు జీతం రాలేదని చెప్పిన వాళ్లకు మళ్ళీ పాలు పోయడం నాదే పొరపాటు. ఓ 300 అడ్వాన్స్ కడితే గేదెను తెచ్చి పిండుతాను అంది పాలమ్మాయి రమణమ్మ. మేం డబ్బు ఎగ్గొడతామని అనుమానం కలిగిందా రమణమ్మ అంది రేణుక. ఆ ధైర్యం మీకు లేదు, ఆ అనుమానం నాకు లేదు. కాకపోతే పాల డబ్బు జీతం వచ్చిన తర్వాత ఇస్తారు కనుక వడ్డీ కింద నీళ్లు కలిపాను అంతే అంది రవణమ్మ నవ్వు ముఖంతో తల్లి కూతుళ్ల వైపు చూస్తూ. రవణమ్మకు సావిత్రి వయసు ఉంటుంది, అంటే రేణుక కన్నా 2 ఏళ్లు పెద్దది. చూడండి రంగమ్మ గారు, డబ్బుకి ఇబ్బంది పడద్దు. మీ కుటుంబం నాకు బాగా తెలుసు. జీతం రాగానే ఇద్దరు గాని ఈ 300 చేబదులుగా ఇచ్చాను, వాడుకోండి అని రంగమ్మ చేతిలో 300 నుంచి వెళ్ళింది రవణమ్మ. విభ్రాంతితో చూస్తూ ఉండిపోయింది రంగమ్మ. వెళ్లే రవణమ్మను వెనక్కు పిలిచింది రేణుక. నువ్వేం చదువుకున్నావు రవణమ్మ అంది రేణుక. 10th పాస్ అయ్యాను. పిల్లలున్నారా? మీ ఆయన ఏం చేస్తాడు? ఒక కొడుకు. మాకు ప్రసాదంపాడులో 5 ఎకరాల మాగాణుంది. పాల వ్యాపారం మీకు తెలిసిందే. ఏదైనా ఉద్యోగం చేసుకోక ఈ పాల వ్యాపారం ఎందుకు అంది రంగమ్మ. అభిలాష అదృష్టం. ఈ 300కు వడ్డీ ఎంత అంది రేణుక. నవ్వింది రమణమ్మ. మీకు నా మీదుంది అభిజాత్యం, నాకు మీ మీదుంది అభిమానం. అభిజాత్యాన్ని అభిమానంగా మార్చుకోండి, అదే మీరు నాకు ఇవ్వవలసిన వడ్డీ అని వెళ్ళిపోయింది రమణమ్మ. పాలముకునేదానికి ఎంత గోరోజునో అంది రంగమ్మ. తల్లివైపు కాస్త కోపంగా చూసింది రేణుక. ఆవిడ మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని వెళ్ళింది. ఆ రోజున రామచంద్రరావు ఇంటి నుంచి వచ్చాక రేణుక వాళ్ళింటికి వెళ్ళలేదు. మా ఇంటికి రావడం లేదే అని అడిగాడు. ఆ ప్రశ్నే నేను వేస్తున్నాను. మీ దంపతులిద్దరూ మా ఇంటికొస్తే చాలా సంతోషిస్తాను. అంతేకాదు, నా మీద జైకు ఏదైనా దురభిప్రాయం ఉంటే తెలిసిపోతుంది అంది రేణుక. ఆలోచిస్తే రేణుక చెప్పింది సబబే అనిపించింది. ఇంటికి వెళ్ళాక ఎల్లుండి ఆదివారం రేణుక వాళ్ళింటికి వెళదాం జయ్యా అన్నాడు రామచంద్రరావు. అభిమానానికి వారాల పట్టింపు లేదు, ఏ వారమైనా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండి, నేను రాను. జయ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. చిన్నప్పటి స్నేహితురాలైన రేణుకంటే జయ ఎందుకో అయిష్టత చూపుతోందని గ్రహించాడు. నా శీలాన్ని శంకిస్తున్నావా జయ అన్నాడు. మౌనపడిపోయింది జయ. ఏం మాట్లాడలేకపోయింది. తప్పు చేసిన వాళ్లకే తప్పు చేయని వాళ్ల మీద అనుమానం ఎక్కువ. నీ అనుమానం నాకు తెలుసు. ఎదుటివారి మనస్తత్వాన్ని, గుణగణాన్ని అంత తేలిగ్గా అంచనా వేయడం చౌకబారు మనస్తత్వం కలవాళ్లకే చెల్లుబడవుతుంది అన్నాడు. జయ మనసులో ఉడికిపోతోంది. తనేం తప్పు చేసింది? తనది చౌకబారు మనస్తత్వమా? మాట్లాడి మనసును రెచ్చగొట్టే కన్నా మాట్లాడవలసిన మాటల్ని మనసులోనే దాచుకుంటే మరొకప్పుడు ఉపయోగపడతాయి అనుకుంది జయ. తను డ్రెస్ చేసుకున్నాడు. మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. రేణుక వాళ్ళింటికి వెళదామనుకున్నాడు. తను ఒకడు వెళ్ళినట్టు తెలిస్తే ఈ అనుమానాల పుట్ట ఇంటి దగ్గర పెరిగి పెద్దదవుతుంది. అంత పెద్ద పుట్టలో ఏ పాము చేరకుండా ఎట్లా ఉంటుంది? ఆ రాత్రి సినిమాకు వెళ్ళొచ్చాడు. భోంచేసి గదిలో పడుకుంది జయసుందరి. భోజనం చేసే వస్తారని నాకు తెలుసు, అందుచేత నేను తినేశాను అంది. ఏం మాట్లాడకుండా తల్లి చేత అన్నం పెట్టించుకున్నాడు. అయితే మీరు మీ స్నేహితురాలింట్లో భోంచేయలేదా? ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ అంది. కోడలంటూ నా గొంతు కోసావమ్మా అన్నాడు తల్లితో. రేణుక మీద అంత అనుమానం ఎందుకు జయ అన్నదావిడ కోడలి మనస్తత్వానికి మనసులో బాధపడుతూ. వారిద్దరి పరిచయానికి మీ ఆమోదముద్ర కూడా ఉన్నదన్నమాట. పోనీ ఆ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుంటే పోయేదిగా.
వంటింటి గుమ్మంలో కూర్చుంది జయ. హాల్లో ఈజీ చైర్లో పడుకుని ఈ మాటలన్నీ వింటున్నాడు జయ మామగారు దశరథ రామయ్య. ఈ కోడలి మనస్తత్వం మాటలు వింటుంటే ఆయనకు చిరాగ్గానే ఉంది. లేచొచ్చాడాయన. తను లేచి నిల్చుంది జయ. చెల్లెల్లా భావించి ఆదరించే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీ ఇంటి ఆనవాయితీ కావచ్చు, కానీ మా ఇంటి సాంప్రదాయం కాదు. వాడి మీద అనుమానం నీకున్నప్పుడు నీ మీద అనుమానం వాడికే ఉంటుంది. కాపురానికొచ్చి నెల కాలేదు, అప్పుడే భర్తను అనుమానించే పరిస్థితికి వచ్చావన్నమాట అన్నాడాయన. ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళింది జయ. రామాదేవి పసివాడికి ముద్దు కుడుములు ఇప్పిస్తానని పేరెంట్ పిలవడానికి రామచంద్రరావు ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో రామచంద్రరావు ఇంట్లో లేడు. రామాదేవి కొడుకు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నట్టు అన్నపూర్ణమ్మకు తెలుసు. రేణుక చెప్పే మాటల్ని బట్టి జైను గురించి కాస్త తెలుసుకున్న స్వయంగా చూద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళింది. ముందుగా అన్నపూర్ణమ్మకు బొట్టు పెట్టి కుశల ప్రశ్నలడిగి పేరంటం సంగతి చెప్పింది. ఆ తర్వాత జైకు కూడా బొట్టు పెట్టి పేరంటం సంగతి చెప్పి తప్పక రమ్మని పిలిచింది. నా పేరు రామాదేవి. మీవారు నేను రేణుక ఒక ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్నాం. అందరం కుటుంబ స్నేహితులం. మీరు మీ అత్తగారు తప్పక పేరంటానికి రావాలి అంది రామాదేవి. వీలుని బట్టి వస్తాను ముక్తసరిగా అంది జయ. వారికి మరో స్నేహిత ప్రియురాలన్నమాట అనుకుంది మనసులో. రావాలనుకుంటే వీలు తనంతటా అదే కలుగుతుంది. మీ అత్తగారు తప్పక పంపిస్తారు. ఒకవేళ మీరు రాకపోతే ఈ ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే మీకు ఎలర్జీ కాబోలు అనుకోవాల్సి వస్తుంది. హెచ్చరించినట్లుగా చూస్తూ అంది రామాదేవి. చూద్దాం అంది మళ్లీ జయ. ఇదేం మనస్తత్వం అనుకుంది రమాదేవి. వదినని తీసుకుని నేను తప్పకుండా వస్తాను అంది మంజుల. నా అర్ధభర్త హామీ ఇచ్చిందిగా, రావడానికి ప్రయత్నిస్తాను అంది మళ్లీ జయ. రామాదేవి రేణుక వాళ్ళింటికి కూడా వెళ్ళింది. సాయంత్రం 6 గంటలకు పిలిచిన వాళ్ళందరూ పేరంటానికి వచ్చారు. రాణిదల్లా ఒక జయ మాత్రమే. అన్నపూర్ణమ్మ మంజుల కూడా వచ్చారు. ముత్తైదులంతా వెళ్ళాక అన్నపూర్ణమ్మని అడిగింది రేణుక. జయ మనసులో మేం శాశ్వతంగా నిలిచిపోయిన గుణం తక్కువ వాళ్ళం కాబోలు. మాతో మాట్లాడితే తను చెడిపోతుందేమో. అన్నపూర్ణమ్మ పేలవంగా నవ్వింది. ఆ పరిస్థితుల్లో ఆవిడ్ని చూస్తుంటే రేణుకకి జాలేసింది. ఈ విషయాలు తెరికించినందువల్ల ప్రయోజనం లేకపోగా మనస్పర్ధలు కూడా రావచ్చునని అనుమానపడింది. ఇంకా జయను గురించి ఆలోచించడమే తప్పనుకుంది రేణుక. అన్నపూర్ణమ్మ మంజుల వెళ్ళిపోయారు. భార్యాభర్తల బలవంతం మీద ఆ రాత్రి అక్కడే భోంచేయడానికి ఒప్పుకుంది రేణుక. రామాదేవి, రేణుక, మోహన్ ప్రసాద్ ముగ్గురు ఒక్కసారే కూర్చున్నారు. రామాదేవి తల్లి వడ్డించింది. ముగ్గురు కబుర్లలో పడ్డారు. మీరు తల ఉంచుకుని ఏదో అనబోయి ఆగింది రేణుక. ఆగిపోయారేం చెప్పండి, నేనుగానే ఉన్నానంటారా అన్నాడు మోహన్ ప్రసాద్. కాదు, మీరు సినిమాకు ప్రయత్నించలేదా అంది. భార్యాభర్తలిద్దరూ నవ్వారు. మీరు అదే మాట అన్నారు. నా అందాన్ని పోల్చడానికి సినిమా హీరోలు తప్ప మరే అందమైన ఉద్యోగి చాలన్నమాట. మీరన్నట్లు నేను అందానికి హీరోని, చదువుకు జీరోని. నా జీతమంతా కలిపి మీ డిఏ అంత లేదు అన్నాడు. మా వారినంతగా పొగిడేకు. ఒక్కొక్కప్పుడు హీరో ఫోజు పెట్టి నన్ను 30 తిప్పలు పెట్టి 6 గంటల సేపు ఆవిడతోనే ఉంటాను అన్నాడు నవ్వుతూ. ఆ భగవంతుడు వారిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇంత అందగాడికి చదువు సంస్కారము ఉంటే తన పోస్టుకి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని ఫెయిల్డ్ మెట్రిక్ గా ఈ భూమి మీద వదిలేశాడు అంది రమాదేవి. ఆ దంపతుల ఆప్యాయతకి, అనురాగానికి ఒకరి మీద మరొకరు చలోక్తులు విసురుకోవడాన్ని ఎంతో సంతోషంగా చూసింది రేణుక. భర్త సంపాదన తక్కువై భార్య జీతం ఎక్కువైనప్పుడు న్యూన్యత అనేది మీ ఇద్దరి మధ్య ఎన్నడూ కలగలేదా అంది రేణుక. భార్యాభర్తలు ఒకరి ముఖాలొకరు చిలిపిగా చూసుకున్నారు. మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు న్యూన్యలత ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ ఉసిరికాయ ఉప్పుకి ఒక జాడీలో ఉండడమే తెలుసుగాని ఎక్కువ తక్కువలు తెలియవు అన్నాడు మోహన్ ప్రసాద్. భోజనాలు పూర్తయ్యాయి. చక్కని ఖరీదు గల జాకెట్ గుడ్డ బొట్టు పెట్టించింది రామాదేవి. ఆ భార్యాభర్తల అనురాగాన్ని తలుచుకుంటే రేణుక కళ్లల్లో ఆనంద బాష్పాలు తొంగి చూశాయి. ఇద్దరూ ఆటోలో వచ్చి రేణుకను ఇంటి దగ్గర దిగబెట్టారు. రామాదేవి మోహన్ ప్రసాదుల దాంపత్య జీవితాన్ని గురించి తల్లితో చక్కగా చెప్పింది. పూర్వజన్మ సుకృతానికి ఈ జన్మ సంస్కారం కూడా అబ్బితేనే గాని అటువంటి ఆలుమగలు తటస్థపడరు. మనసు మంచిదైనా కర్మ మంచిది కాకపోతే. వీధి తలుపు ఎవరో గట్టిగా కొడుతున్న చొప్పుడైంది. మాట్లాపి వెళ్లి తలుపు తీసింది రంగమ్మ. సావిత్రి, జగన్మోహన్ రిక్షాలో దిగారు. పలకరింపులో కుశల ప్రశ్నలు అయ్యాయి. పర్యవసానం అర్థం చేసుకుంది రంగమ్మ. కిన్నుడై తను దోషిలా నిల్చున్నాడు కోదండ రామయ్య. అల్లుడన్నాడు,
కాలేజీ లెక్చరర్గా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న పెద్ద మనిషిని, గౌరవం గల విద్యాధికుణ్ణి. కానీ ఇంట్లో అడుగు పెట్టగానే అడవిలో ప్రవేశించినట్టే ఉంటుంది. భారీగా సావిత్రి నాకు సుఖాల్ని అందిస్తున్నా ఎందుకో ఆమె పొందుని నేను హర్షించలేకపోతున్నాను. ఒక రకమైన అయిష్టత నన్ను ఆక్రమించింది. కారణం ఇది అని నేనే తేల్చుకోలేకపోతున్నాను. నా బుద్ధి అభిరుచి మారుతుందని నేను అనుకోను. ఆ మార్పు ఎప్పటికైనా కలిగేంత వరకు సావిత్రి ఇక్కడే ఉంటుంది. ప్రతి నెల జీతం రాగానే 200 పంపిస్తాను అని భోజనమైనా చేయకుండానే వెళ్లిపోయాడు జగన్మోహన్. అంతా స్థాణువులే అయ్యారు. ఎవరికి వారుగా ఆలోచనలతో సతమతమయ్యారే తప్ప మాట్లాడలేకపోయారు. బావ ఈ రకంగా మారడానికి కారణం నువ్వు ఆడపిల్లని కన్నావనేగా అంది రేణుక. అదొకటే కారణం కాదు అంది సావిత్రి. మరి వారి అభిరుచులు వేరు. నాకు సంసారిలా కాపురం చేయడమే తెలుసుగాని సన్నిధాన్లా అభినయించడం తెలీదు. పెళ్లి కాని నీతో ఇంతకన్నా ఎక్కువగా చెప్పకూడదు అంది సావిత్రి. రేణుక ఆలోచనలు పరిపరి విధాలు పోయాయి. ఈ మాటలన్నీ వింటున్నవాడల్లా పక్క మీద నుంచి లేచొచ్చాడు మురళీకృష్ణ. బావకు పరాయి ఆడపిల్లల మీద ఇష్టత ఎక్కువ అక్కయ్యా. చిన్నవాడివి, ఈ విషయాలన్నీ నీకెందుకురా అంది సావిత్రి. బావకు బుద్ధి చెప్పి నీ పెద్దరికం నిలబెట్టడానికి అన్నాడు. ఆ సమయంలో అంతకన్నా తిలకించడం బావుండదని మరేం మాట్లాడదని చూపులతోనే హెచ్చరించింది రేణుక. 2-3 గంటల క్రితం ఏ కలతలు కార్పణ్యాలు లేకుండా అన్యోన్యంగా కాపురం చేసే దంపతుల ఇంట విందులో పాల్గొనొచ్చింది రేణుక. చెరగని ముద్ర వేసిన ఆ అనుభూతిని రబ్బరుతో కాక రాయితో గీతలు పెట్టి రూపురేఖల్ని సమూలంగా తుడిచివేసినట్లుగా చేసింది. పుట్టింటికి చేరిన సావిత్రి విడిపోని అనుబంధానికి, అన్యోన్య దాంపత్య జీవితానికి కావలసింది చదువు కాదు, సంస్కారం అనుకుంది రేణుక. చదువు, సంస్కారము రెండు ఉన్న యువకుల్లో కట్నాల రేటు ఎక్కువ. ఒక్క శారీరకమైన కోరిక కోసం జీవితంలో ఇన్ని అపశృతులను వింటూ అనుభవిస్తూ ఎలా భరించాలి, ఎందుకు తల వంచాలి? ఎడతెగని ఆలోచనలతో సతమతమైపోయింది రేణుక. టెంపరరీ శాంక్షన్ పోస్టు మరో సంవత్సరం పొడిగించడంతో రేణుకకు గత నెల జీతం వచ్చింది. మనసుకు మార్పుగా ఉంటుందని ఎంతో నచ్చజెప్పి సావిత్రిని సినిమాకు తీసుకువెళ్ళింది. ఇంటర్వెల్లో బాల్కనీలో కూర్చున్న రమణమ్మ ₹80లో కూర్చున్న రేణుక దగ్గరకు వచ్చింది. అమ్మాయి గారు, మీరు మీ అక్కయ్య గారు హాల్లోకి రావడం చూశాను. నేను, మా ఆయన, మా అబ్బాయి బాల్కనీలో కూర్చున్నాం. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా బానే ఉంది. తర్వాత కథ అంతా సెంటిమెంట్ మీదే నడుస్తుంది. యాంటీ సెంటిమెంట్ పిక్చర్లు ఒక్కొక్కప్పుడు చూడ్డానికి బాగున్నా ఏంటోగా ఉంటాయి అంది. మనసులో నవ్వుకుంది రేణుక. హాల్లో మాట్లాడడం ప్రారంభిస్తే ఆ సంభాషణ ఎంతవరకు పోతుందో, ఎవరేమనుకుంటారో అని సంభాషణ పొడిగించదలుచుకోలేదు రేణుక. రేపు సాయంత్రం పాలు తీసుకొచ్చినప్పుడు విశ్రాంతిగా మాట్లాడుకుందాం అంది రేణుక. అట్లాగేనండి అని వెళ్ళింది రమణమ్మ. పాలమ్మి డబ్బు చేసుకునే వాళ్ళు కూడా బాల్కనీకి రావడమే, వాళ్ళదేం పోయింది, కుడి చేత్తో సంపాదించి ఎడం చేత్తో ఖర్చు పెడుతున్నారు అంది సావిత్రి. సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి వాళ్లకు తెలివితేటలు, తెగింపు రెండూ ఉన్నాయి. మనకు తెలివితేటలున్నా బుర్ర పనిచేయదు, అభిజాత్యం జాస్తి అంది రేణుక. సావిత్రి మాట్లాడలేదు. సినిమా అయిపోయాక రమణమ్మ భర్త 4 ఏళ్ల కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆటోలో ఇంటికి వెళుతూ నడిచి వెళుతోన్న సావిత్రిని, రేణుకను చూసి వెళ్ళొస్తామండి అంది. దాంపత్యం అంటే అలా ఉండాలి అంది రేణుక. ఈ మాట సావిత్రికి రుచించలేదు. సినిమా బాల్కనీలో కూర్చుని చూసి ఇంటర్వెల్లో డ్రింకులు తాగి ఆటోలో ఇంటికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారో అనేది భ్రమ. తాగొచ్చి ఆ పెళ్ళాన్ని ఎన్ని బాధలు పెడుతున్నాడో అంది సావిత్రి. రేణుక మాట్లాడలేదు. ఇద్దరూ ఇంటికొచ్చేశారు. ఆ మర్నాడు సాయంత్రం 6 తర్వాత రమణమ్మ పాలు తెచ్చింది. అప్పటికి 10 నిమిషాలు ముందుగానే ఆఫీసు నుంచి వచ్చింది రేణుక. రంగమ్మ పాలు పోయించుకుని మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది. సావిత్రికి రమణమ్మను పలకరించి బుద్ధి పుట్టలేదు. రేణుక చాప వేసి రమణమ్మను కూర్చోమంది. ఇద్దరు చాప మీద కూర్చున్నారు. 300 ఇచ్చింది రేణుక. అవసరమైతే ఉంచుకోండి అమ్మాయి గారు, అక్కయ్య గారు కూడా వచ్చారు కదా అంది రమణమ్మ. డబ్బు కనపడినప్పుడు అక్కర్లేని అవసరాలు కావలసిన అవసరాలుగా కనబడతాయి. కావలిస్తే నేను అడుగుతాను. విశేషాలేంటి, సినిమా ఎలా ఉంది? ఒకసారి ఇటొచ్చి చూసి అవతలకు వెళ్ళింది రంగమ్మ. పాలమ్మాయిని అంత గౌరవంగా చాప వేసి కూర్చోబెట్టి మాట్లాడడం ఆవిడకిష్టం లేదు. క్లాసు మాసు ఇద్దరికీ నచ్చే సినిమా అయితే ఆ ప్రొడ్యూసర్లకి 4 డబ్బులు మిగులుతాయి. మనం చూసింది క్లాస్ పిక్చరు. మాసుకి అందులో ఏది చౌకబారు హాస్యం కానీ 2 అద్దాల డైలాగులు కానీ లేవు. అంచేత వాళ్ళకి పట్టదు. పేరొచ్చిన డబ్బులు రావు.
ప్రేక్షకుల సానుభూతి మిగులుతుంది అంది రావణమ్మ. రేణుక మనసులో అనేక భావాలు కదలడాయి. మీ ఆయన ఏం చదివాడు? థర్డ్ ఫారంలోనే చదువు సన్నగిలింది. కాస్త కమిషన్ వ్యాపారం ఉంది. వ్యాపారంలో ఎంత కరుకో సంసారంలో అంత మెతక అంది కాస్త సిగ్గుపడుతూ. ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది రేణుక. ఫ్లాస్క్లో కాఫీ పోసి తీసుకువెళ్తుంటే అయిష్టతగా చూసింది సావిత్రి. కళ్లతో హెచ్చరించింది వద్దు అన్నట్టుగా రంగమ్మ. నవ్వుకుంటూ 2 కప్పులు తీసుకువెళ్ళింది రేణుక. కాఫీ తాగు రావణమ్మ. కప్పిచ్చింది. సందేహపడుతూ తీసుకుంది రావణమ్మ. ఎందుకమ్మాయి గారు అంది. పర్వాలేదు తీసుకో. మీ ఆయన నీ అభిప్రాయాల్ని గౌరవిస్తాడా, చిరుబుర్లాడతాడా? ఈ ప్రశ్నకు తల ఉంచుకుని నవ్వింది రావణమ్మ. భార్యాభర్తల్లో గౌరవం ఏమిటి అమ్మాయి గారు? ప్రేమ, ఆప్యాయత ఉండాలి. గౌరవం కన్నా ఈ రెండే ఎక్కువ. మా ఆయన అప్పుడప్పుడు స్నేహితుల పార్టీలో కాస్త బ్రాందీ విస్కీ సేవిస్తాడు. దాన్ని ఆసరాగా తీసుకుని ఇంటికి రాగానే నా మాటలని పోట్లాడి గొడవ చేసుకుంటే ఇతరుల దృష్టిలో చౌకైపోము. ఎప్పుడో పార్టీలో కాస్త మందు పుచ్చుకున్న భర్తని వట్టి తాగుబోతుగా కట్టుకున్న భార్య చిత్రించి అల్లరి చేస్తే మిగతా వాళ్లంతా ఆ మనిషిని తాగుబోతు వెధవ కింద జమ కడతారు. నెమ్మదిగా సర్ది చెప్తే ఆ మందు పార్టీలకు పోవడం క్రమేపీ అతనే తగ్గిస్తాడు. ఆ సర్దుకుపోవడం గౌరవం కన్నా ఎక్కువేనేమో అంది రావణమ్మ. కాఫీ తాగిన కప్పు తొలుద్దామని లేచింది. పర్వాలేదు నేనే తొలుస్తాను ఇటివు అని కాఫీ కప్పు చేతుల్లో నుంచి తీసుకుంది రేణుక. మీరు తొలుస్తారా? పనికొస్తుందా అమ్మాయి గారు? అమ్మగారేమేననుకోరు అంది బెరుగ్గా చూస్తూ. కావలసింది ఆత్మశుద్ధి కాని కాఫీ తాగిన కప్పు శుద్ధి కాదు అని 2 కప్పులు తనే కడిగి వంటింట్లో పెట్టొచ్చింది రేణుక. ఆ భర్త పరస్త్రీ లోలుడైతే ఏదో యథాలాపంగా అనేసింది రేణుక. దాంపత్య జీవితంలో భర్త అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటే ఆ పరిస్థితి నుంచి కాస్త భర్తను తప్పించొచ్చు. అఫ్కోర్స్ అది అన్యోన్యత, అనురాగం మీద ఆధారపడి ఉంటుంది. భార్య నిత్య శంకితురాలైతే భర్త పరస్త్రీ లోలుడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఏదైనా బుద్ధికి కర్మకు కాస్త సంబంధం ఉంటే అలాంటి అవాంతరాన్ని తట్టుకుని ఆ సుడిగుండం నుంచి బయటపడచ్చు. కాని అంతవరకు భార్య మనసు ఊరుకోదే. సతాయించే మనస్తత్వం కల భార్యకు ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం రానే వస్తుంది. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆడపిల్లకి తెలివితేటలు పెళ్ళయ్యాకే వస్తాయి అంది రావణమ్మ. ఇన్ని మాటలు తెలివితేటలు గల రావణమ్మ ఇంకా చదువుకుని ఉద్యోగం చేస్తే ఎంతో రాణించేది అనుకుంది రేణుక. ఈ ప్రశ్న వేసింది. అందుకు రావణమ్మ ముభావంగా నవ్వింది. మాది పాడి పంటల వంశం. పడ్డ చోటనే వెతుక్కోవాలనే మనస్తత్వం నాది అంది. రావణమ్మ మాట్లాడుతుంటే ఇంకా వినాలనే ఉంది రేణుకకు. ఈ పాలమ్మాయి ఇంకా వెళ్లలేదా అనే దృష్టితో తల్లి 2 సార్లు పిలవడంతో తను ఇంట్లోకి వెళ్ళక తప్పింది కాదు. కులవృత్తిలో జీవిస్తూ మీ బోటివారి ఆదరణ, అభిప్రాయాలతో మనశ్శాంతిని, తృప్తిని పెంపొందించుకోవాలని నా కోరిక. సెలవమ్మాయి గారు అని వెళ్ళింది రావణమ్మ. ఆ రోజల్లా రావణమ్మను ఆ మాటలను తలుచుకుంటూనే ఉంది రేణుక. రామచంద్రరావు 2 రోజుల నుంచి ఆఫీసుకు రావడం లేదు. ఏదో పనుండి ఊరికి వెళ్ళాడేమో అనుకున్నారు అందరూ. 2 రోజులు గడిచాక 3వ రోజు కూడా రాలేదు. ఆ రోజుకు సెలవు కాగితమూ రాలేదు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి జయ సావిత్రితో మాట్లాడుతోంది. రేణుక ముఖంలోకి చూస్తూ కూర్చుందే గాని పలకరించలేదు. జయ మనస్తత్వం తెలిసిన రేణుక తనే పలకరించింది. కులాసాగా ఉన్నావా జయ? మీ వారు సెలవు పెట్టారెందుకు? ఊరికెళ్లారా? మీరిద్దరూ ఆఫీస్ పని మీద క్యాంపుకెళ్లారేమోనని నేననుకున్నా. క్యాంపు వెళుతున్నానని చెప్పి వారు వెళ్లి 3 రోజులైంది. అయితే వారు ఆఫీసుకు సెలవు కాగితం పంపించారా? ఆశ్చర్యపోతూ అంది జయ. క్యాంపుకి వెళుతున్నానని ఇంట్లో చెప్పారా? ఆఫీసుకు సెలవు కాగితం 2 రోజులకే పంపారు. మరి ఎక్కడికి వెళ్ళట్టు అని ఏమీ అర్థం కాక అడిగింది రేణుక. అయితే నీకు తెలీదన్నమాట. బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చింది రేణుక. గదిలోంచి యువతలకొచ్చేలాగానే సావిత్రి ఆ గదిలోకి వెళ్ళింది. పెళ్లం మీద కోపం వచ్చి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీ ఇద్దరూ ఎక్కడికో చెక్కేశారని జయ అనుమానం. ఈ సుడిగాల నుంచి జాగ్రత్తగా బయటపడాలి సుమా అని హెచ్చరికగా చెప్పి పసిదానికి పాలు కలిపింది. రేణుక గదిలో నుంచి జయ దగ్గరకొచ్చింది. జయ ఆలోచనలు ఆమె మనసునే కందిరేగల్లా కొట్టసాగాయి. తన అంచనా, అనుమానము తలకిందులైంది. మీరిద్దరూ ఏమైనా ఘర్షణ పడ్డారా జయ? ఘర్షణ పడితే మాత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోయే స్థితికి ఎందుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు అంది జయ. పోనీ నా మీద నీ అనుమానం తేలిందా? ఈ మాట అన్నందుకు జయ ఆశ్చర్యపడుతుందేమో అనుకుంది రేణుక. కాని జయ ఆశ్చర్యపడలేదు. దోషిని చూస్తున్నట్లు చూసింది.
మనిషి ఎదట ఉన్నంత మాత్రాన అనుమానం తీర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఇలాంటి చిన్నవాళ్లు పెద్ద హోటళ్లలో భార్యాభర్తల్లా చలామణి అవుతారు. వచ్చే కోపానికి పెద్ద ఆనకట్ట కట్టి ఒక తలుపు మాత్రమే ఎత్తింది రేణుక. అనుమానము స్వానుభవమా జయ? జయకు 10 కొరడాలతో ఒకసారి కొట్టినట్టయింది. చక్తురాలే ఒకసారి రేణుక ముఖంలోకి చూసి కన్నిటినీ స్వాధీనపరుచుకోలేక కళ్ళు మూసుకుని రెప్పలతో అదిం పట్టింది. కళ్ళు తెరవకుండా మంట పుట్టే మందు వేసినట్టుగా బాధపడి ఆ వేడి కన్నీరు కారిపోగా కాస్త తేటపడిన కళ్ళతో చూసి మళ్ళీ కాస్త మంట పుట్టగా కళ్ళు తుడుచుకుంది జయ. నా మాట ఘాటుగా పనిచేసిందా జయ? 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన తప్పు కన్నా పైసా ఖర్చు లేకుండా ఒక ఆడపిల్ల మీద అభాండం వేయడం పెద్ద నేరం. జయ కళ్ళల్లోని ఆర్ద్రత ఇంకా తగ్గలేదు. భయము బాధ ఉన్నప్పుడు కంటి తడి ఆరదు. ముందుకు పోయి ఒకరి మీద అభాండం వేసే ముందు వెనక్కు వెళ్లి మన జీవితాన్ని మనం నెమరం వేసుకోవడం చాలా మంచిది జయ అంది రేణుక. తప్పంతా నాదే రేణుక, క్షమించు అని అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయింది జయ. ఆ సాయంత్రం ఇంటికొచ్చాక మురళీకృష్ణ రేణుకతో చెప్పాడు, రామచంద్రరావు హోటల్లో భోజనం చేస్తున్నాడని. నువ్వు పలకరించావా? ఆ హోటల్లో భోంచేస్తున్నారేమన్నాను, సరదా కలిగి అన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు? మనసులో ఏముందో నాకేం తెలుసు, పైకి బానే ఉన్నాడు. ఎక్కడుంటున్నాడో ఆరా తీయాలి. జయతో పోట్లాడా? అవును. ఎందుకు? నాకు అతనికి సంబంధం ఉన్నదని జయ అనుమానం. ఉన్నది ఉన్నట్లుగా చెబితేనే మంచిదని చెప్పింది రేణుక. దవడలు వాయించకపోయావా? కోపంతో చూస్తూ అన్నాడు. దవడలు వాయించినంత మాత్రాన అనుమానపు మురికి పోదు. మాటలతో చేతలతో మనసుని కడిగేసి అభిమానాన్ని నమ్మకాన్ని ప్రతిష్ఠించాలి. ఈ వ్యవహారాలేంటో మురళీకృష్ణకు అర్థం కాలేదు. తనకెందుకని ఊరుకుందామనుకున్నా ఈ అనుమానపు ముళ్లకంచెలు ఇంకా విస్తరించి రేణుక జీవిత మార్గంలో దట్టంగా పెరుగుతాయేమోనని భయపడ్డాడు. ఏదో ఆలోచించి భోజనమైనా చేయకుండా మళ్ళా హోటల్కు వెళ్ళాడు. రామచంద్రరావు ఆ హోటల్లోనే ఉంటున్నాడేమో అనే అనుమానం కలిగింది. ఎంక్వైరీ చేయగా రూమ్ నెంబర్ 82లో ఉన్నట్లుగా తెలిసింది. 3వ అంతస్తులో ఉన్న ఆ గదికి వెళ్ళాడు. లోపల గడియ వేసుకుని బెడ్ మీద పడుకున్న రామచంద్రరావుని కిటికీలో నుంచి చూశాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచాడు రామచంద్రరావు. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడున్నారేం? ఆఫీసు వాళ్ళెవరైనా ఇక్కడున్నారా అన్నాడు మురళీకృష్ణ. ఎంతసేపెట్లా? ఆఫీస్తో విసిగెత్తిపోయాను. 4 రోజులు కాస్త విశ్రాంతి కోసం ఇక్కడ గడుపుదామనుకున్నాను. అతని ముఖంలో ఏ మార్పు కనపడలేదు. సిగరెట్ వెలిగించుకుని మురళీకృష్ణకు ఆఫర్ చేశాడు. అతను తీసుకోలేదు. సినిమాయే గాని సిగరెట్ అలవాట్లేదు. విశేషాలేమిటి సార్? మనిషి చావకుండా బ్రతికుండడమే విశేషం. ఇల్లు వదిలి రోడ్డెక్కితే ఏ యాక్సిడెంటు జరగకుండా గమ్యస్థానం చేరడమే అదృష్టం అన్నాడు పొగ వదులుతూ. మరి దురదృష్టం? అందులో 2 రకాలు. 10 మందికి తెలిసేదొకటి, పైకి చెప్పడానికి వీల్లేక మనసును తొలిచేసి గుల్ల చేసేది మరొక దురదృష్టం. అదేదో నేను తెలుసుకోవచ్చునా సార్? అఫ్కోర్స్ మీకు సలహా చెప్పే స్థాయికి నేను రాలేదు. కొంచెం సందేహిస్తూ అన్నాడు మురళీకృష్ణ. యూ కెన్ గో ప్లీజ్ అని ఇంకా మాట్లాడకుండా లేచి నిల్చున్నాడు. మురళీకృష్ణ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఆదివారం ఉదయం 6 గంటలకల్లా రామచంద్రరావు తల్లి, తండ్రి, చెల్లెలు, భార్య 4 వచ్చారు. మురళీకృష్ణ అడ్రస్ చెప్పి పంపించాడని గ్రహించాడు. 2 నిమిషాలు ఎవరూ ఎలా మాట్లాడాలో తోచక చూస్తూ నిల్చున్నారు. ఆ తర్వాత తల్లి పలకరించింది. ఇలా వచ్చేయడం భావ్యం కాదురా. జయ వల్ల తప్పుంటే చెప్పి కేకలేసి సరిదిద్దుకోవాలి గాని ఇదేం పనిరా అన్నదావిడ కళ్ళు తుడుచుకుంటూ. నా వల్ల జరిగిన తప్పేంటో చెబితే తెలుస్తుంది గాని ఇలా వచ్చేస్తే నాకేం తెలుస్తుంది? తప్పు జరిగితే తప్ప ఒప్పుకుంటాను అంది జయ ప్రాధేయపూర్వకంగా చూస్తూ. గది ఖాళీ చేసి ఇంటి దగ్గర మాట్లాడుకుందాం పదా అన్నాడు తండ్రి. తల్లివైపు చూసి క్షణం ఆలోచించాడు రామచంద్రరావు. నా ఇంటికి నేను రావడంలో పెద్ద ఆటంకం ఏదీ లేదమ్మా, వస్తాను. కానీ నేను కొన్ని నీతి నియమాల్ని పాటిస్తాను. నా జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ మీరెవరూ జోక్యం కలగజేసుకోరాదు అన్నాడు. అలాగే, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది తల్లి తండ్రి ఇద్దరూ అన్నారు. రామచంద్రరావు గది ఖాళీ చేశాడు. నెల మొదటి వారంలో సావిత్రి పేర 200 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది. జగన్మోహన్ పంపాడు. ఆ డబ్బు సంతకం చేసి తీసుకుంది సావిత్రి. పోస్ట్ మ్యాన్ వెళ్ళగానే కళ్ళనీళ్లు పెట్టుకుని తల్లి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. బొనోవర్తి మనీ ఆర్డర్ వచ్చిందమ్మా అంది. అర్థం కాక చూసింది ఆవిడ. మీ అల్లుడు 200 పంపారు. తల్లికి చూపించింది. ఆవిడ మనసు విలవిల్లాడింది. నీ దగ్గరే ఉంచు, ఆలికి అన్నం పెట్టడమే చాలని అతగాడి భావన అంది ముభావంగా. నా దగ్గరెందుకో, నాన్నకిస్తాను.
కన్నవాళ్ల బాధ్యత పెళ్లితో తీరుతుంది అని వంటింట్లో నుంచి యువతలకు రాబోయింది. వెనకాలే ఉంది రేణుక. కన్నవాళ్ల బాధ్యత పెళ్లితో తీరితే కట్టుకున్న వాళ్ల బాధ్యత మనీ ఆర్డర్తో తీరుతుంది. ఆ డబ్బు బ్యాంకులో అకౌంట్ పెట్టి దాస్తూ ఉండు. ఆ పాస్బుక్కే పసిదాని తండ్రి అంది రేణుక. ఈ మాటలో ఇష్టం లేనట్టుగా ఏడ్చింది పసిపిల్ల. కన్న తండ్రి ఏమీ రాయని ఆ మనీ ఆర్డర్ కోపను దాని చేతుల్లో ఉంచు. వాళ్ళ నాన్న దాన్ని ముద్దన్నట్లుగా ఉంటుంది అంది రేణుక. మనీ ఆర్డర్ కోపను పసిదాని చేతుల్లో పెట్టింది. గట్టిగా పుచ్చుకుని మళ్లీ గుప్పిళ్ళు వదిలి కింద పడేసింది. పెళ్లి చేయకుండా ఆ 18,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ వడ్డీ డబ్బుతో నా జీవితం గడిచిపోయేది. ఇప్పుడు వేలుపోయి కన్నీళ్లు మిగిలాయి అంది సావిత్రి. రంగమ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. నా కర్మ అన్నదావిడ. నీ కర్మ విముక్తి కోసం వేలుపోసి అక్కయ్యకు కర్మను కొనిపెట్టావు. ఆ రోజుల్లో అక్కయ్య పుట్టగానే నాన్న నిన్ను వదిలిపెడితే నాకు ఈ జన్మ ఉండేదే కాదేమో. మరో చోట పుట్టిన మగవాణ్ణై పుట్టి ఏంటో ఈ ఆలోచించడం కూడా ఒక కర్మే అని వెళ్ళింది రేణుక. ఎంతో బలవంతం మీద రేణుక పోరు పడలేక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి అందులో 150 రూపాయలు వేసింది సావిత్రి. ఆ బ్యాంకు పాస్బుక్ తెచ్చి తండ్రికిచ్చింది సావిత్రి. ఆయన కిన్నుడై కళ్ళు తుడుచుకున్నాడు. కాళ్లు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కళ్ళు తుడుచుకోవాల్సి వస్తుందని నువ్వు అనుకునుండవు నాన్న. ఒకవేళ నీ కళ్ళు చెమర్చినా అవి ఆనంద బాష్పాలే కాని దుఃఖాసురులుగా మారతాయని కళ్ళలో కూడా అనుకునుండవు అంది రేణుక. ఈ మాటలకు నిజంగానే ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి. దెప్పి పొడుస్తున్నావా రేణుక? దెప్పమ్మా దెప్పు, కాని తిట్టకు అన్నాడాయన. ఇక ఆ సమయంలో తర్కించి లాభం లేదనుకుంది రేణుక. ఒక రోజున కోదండరామయ్య అన్నగారి కోడలు చచ్చిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ నెల్లూరు వెళ్లారు. అంతకు 3 రోజుల క్రితమే కాలేజీ వాళ్ళందరితో ఎక్స్కర్షన్కి వెళ్లాడు మురళీకృష్ణ. ఇంటి దగ్గర సావిత్రి, రేణుక ఉన్నారు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక రేణుక సావిత్రిని అడిగింది. బావ నీ మీద అయిష్టతను పెంచుకోవడానికి కారణం నువ్వు ఆడపిల్లని కన్నావనేగా. పసిదాన్ని చిచ్చుకొట్టి నిద్రపుచ్చుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్న సావిత్రి తలెత్తి చూసింది. బావ అయిష్టతకు కారణం ఆ విషయాలు నీకెందుకే? నేను పెళ్లి చేసుకోవాలి కదా, ముందు జాగ్రత్త కోసం. ఓహో, ఎవరతను? బావ ఫ్రెండు. రాజేశ్వరరావా? కాదు, భూజేశ్వర ప్రసాద్. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, అమ్మకు కూడా చెప్పను. నీ అనుభవాలు నిఘంటువులా మనసులో దాచుకుంటాను. ఈ మాటకు పొక్కును నవ్వేసింది సావిత్రి. పసిపిల్ల నిద్రపోయింది. చెప్పక తప్పదంటావా అంది సావిత్రి. సంఘటనలను నెమరు వేసుకుంది. తప్పక చెప్పమంటాను, ప్లీజ్ అనునయంగా అడిగింది. మీ బావ మనసు కోరికల పుట్ట. డబ్బు తెలివితేటలు ఉన్నాయి. ఆ కోరికలను అమలు జరిపించుకుంటారు. వారు పరస్త్రీ లోలుడు. అందులో 2 రకాలు. కొంతమంది డబ్బుకు శరీరాన్ని నమ్ముకుంటారు. వారికి వయసు, మనసు పట్టింపులు ఉండవు. అది ఆ స్త్రీల వృత్తి, ఉద్యోగం. కొంతమంది స్త్రీలు శరీరాన్ని విక్రయించరు. తరహా, అందము, అంతస్తు, మాటకారితనము చూస్తారు. శరీరాన్ని అర్పిస్తారు. అది ఒక రకమైన ఇష్టం. ఫ్యాషన్, అభిరుచి. ఆ మొదటి రకం స్త్రీలతో మగవారి పరిచయం డబ్బుచ్చి కకృతి తీర్చుకునేటంత వరకే. ఆ తర్వాత ఎవరో ఎవరిని గురించి తెలుసుకోరు. ఈ 2వ తరహా ఆడవాళ్లు స్టేటస్ని పెంచుకుంటారు. వాళ్ళ లెక్క ఒక రాత్రికి ఎంత అనే రేటు ఉండదు. వాళ్ల భర్తలు వాళ్ల మీద అనుమానపడరు. ఆ భర్తల్ని ఈ ఆడవాళ్లు వదిలేయరు. వీళ్ళు ఎంతైనా రాబడతారు. అంతస్తు కోసమని ఈ మగవాళ్లు కూడా ఎంతైనా ఇస్తారు. ఇది వ్యభిచారం కాదు. ఆ స్త్రీలు వ్యభిచారులు కాదు. అంటే శరీరాన్ని అమ్ముకున్నట్లు కాదు. అంతస్తు పెంచుకునే విలాసమై జీవితాన్ని గడిపే శ్రీమతులు. సమాజంలో స్త్రీ ఎంతగా బాధపడుతోంది, ఎలా పతనమవుతోంది లెక్చర్లు ఇస్తారు. కార్లలో ఎక్కిపోతారు. అది వాళ్ల కల్చర్. అలాంటి అంతస్తులు పెంచుకున్న శ్రీమతులు మీ బావకు 2-3 వాళ్ళు అందాల రాణులు కాకపోయినా అందాన్ని చిందించి ఆనందాన్ని పెంచిపెట్టి మళ్ళా తమ భర్తతో కాపురం చేస్తూ గృహిణిగా చలామణి అయ్యే గుణ సంపన్నులు. వాళ్ల ముందు నేను ఏ పాటిదాని రేణుక? ఒక్కసారిగా మాట తడుముకోకుండా చెప్పింది సావిత్రి. రేణుక మనసు తొలిచినట్లయింది. సావిత్రి మళ్లీ చెప్పింది. ఇక బాటిల్స్, వీటిని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఏడుపు సరేననుకో. ఆడదాని అంతస్తు పేరంటాల్లో వాయినాలు ఇవ్వడంలో కనిపిస్తుంది. ఈ మగవాళ్ల స్టేటస్ సీసాలు, గ్లాసుల్లో కనిపిస్తుంది. ఆ రంగు నీళ్లలో కనిపించే అమృతమేంటో కాని ఆ సీసాలు చూసేసరికి ఆ కూర్చున్న అందరి ముఖాల్లో చిరునవ్వు తాండవించి పెగ్గులు రౌండ్స్లోకి వెళ్ళిపోతారు. మగువకు, మదిరకు ఎంగిలంటూ ఉండదు. ఆఖరి రౌండు లక్కీ డ్రాఫ్ట్స్.
5గురు కూర్చుంటే కనీసం 200 అవుతుంది. 100 మంది బీదవాళ్లకు అన్నదానం చెయ్యొచ్చు. కానీ ఈ తాగుబోతురాళ్ళు బయటికి వెళితే 10 పైసలు ఎవరికీ ధర్మం చేయరు. ఈ కూర్చోటాలు నెలకు 2 సార్లు మా ఇంట్లోనూ జరిగేవి. పైగా ఆ తాగుబోతురాళ్లకు భోజనాలు ఇక్కడే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భర్త మీద ప్రేమానురాగాలు పెరిగే కన్నా కన్నీటి ప్రవాహంలో కరిగిపోవడమే ఈ జీవితానికి మిగిలింది. భర్త సంపాదనాపరుడు, సంఘంలో ఉద్యోగరీత్యా గౌరవ ప్రపత్తులో ఉన్న పెద్ద మనిషే కావచ్చు. కాని తాగుబోతూ పరస్త్రీ లోలుడు అయితే భార్య దగ్గర రాత్రంతా గడిపిన విలయాలకిచ్చినట్లుగా డబ్బు చేతుల్లో పోయినక్కర్లేదు. కిలో నూనె కొందామంటే 1/4 కిలో చాలెద్దు అనే ఈ మగధీరులు ఫుల్ బాటిలు, డజను సోడా సీసాలు, 1/2 కిలో జీడిపప్పుతో కూర్చోవడానికి ఏమాత్రం వెనకాడరు. ఇలాంటి వాళ్ల భార్యల మనస్తత్వం మరో విధంగా ఉంటుంది. ఒక్క సిట్టింగ్కి 200 ఖర్చు పెట్టి ఆ మగధీరులు ఆ రకంగా తమ స్టేటస్లు పెంచుకున్నామని తృప్తి పడుతూ ఉంటే, ఈ ఆడవాళ్లు ముగ్గమ్ముకునే దాంతో బేరమాడి సేరు పావలా అంటే 20 పైసలేగా అంటారు. పావలాకు 10 కట్టలు తోటకూరంటే 20 కట్టలకు బేరమాడి గీసి 15 కట్టలు పుచ్చుకుంటారు. తల్లో పెట్టుకునే పూల చెండు మూర 10 పైసలంటే 5 పైసలకు కొసరి బేరం చేసి చివరకొక గులాబీ పువ్వు కొసరుగా తీసుకుంటారు. ఆ మగవాళ్ల ఆ తాగుడు మనస్సుకి, ఈ ఆడవాళ్ల ఈ సంకుచిత మనస్తత్వానికి మధ్య మార్గంగా కొన్ని సంసారాల్లో పరిష్కార పథకం కనిపించడం లేదు. నా సంసారము ఇలాగే ఉంది. ప్రేమ మైకంలో ఉన్న భర్త, తెల్లవారులో ఉన్న ఆ ఇల్లాలు ఆ ఆనందాన్ని మనసా వాచ తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. కానీ తాగుడు మైకంలో తనను ఆక్రమించడానికి వచ్చిన ఆ భర్తకు ఆ ఇల్లాలు తన బాధ్యత నిర్వహిస్తుందే కాని ఆనందంతో, అనుభూతితో నిండిన పరస్పర ఆకర్షణతో కాదు. ఇలాంటి భర్తకు నా బోటి అభిమానవతి మనస్ఫూర్తిగా ఎలా సహకరించగలదు అంది సావిత్రి. రేణుక అంతా విని ఏదో చెప్పబోయి ఎలా చెప్పడానికి తోచక అక్కయ్య మనసులో అభిమానపు గోదావరి ఎలా పరవళ్ళు తొక్కుతోందో తెలుసుకుంది. మురళీకృష్ణ ఎల్సీఈ పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంతేకాదు ఆ పాలిటెక్నిక్లో మొదటివాడుగా వచ్చాడు. ప్రిన్సిపల్, లెక్చరర్లు అతన్ని అభినందించారు. ఈ సందర్భంలో ఒక లెక్చరర్ను తమ ఇంటికి విందుకు పిలిచాడు. ఆ లెక్చరర్కు మురళీకృష్ణ అంటే ఎంతో అభిమానం. ఆ లెక్చరర్ అంటే ఇతనికి ఎంతో గౌరవం. అతని పేరు రజనీకాంత్. ఆ ఆదివారం నాడు ఎంతో మొహమాట పడుతూనే మాట కాదనలేక భోజనానికి వచ్చాడు రజనీకాంత్. మనిషి చూడ ముచ్చటగా ఆకర్షణీయంగా ఉన్నాడు. ముక్తసరిగా మాట్లాడతాడు. తను చెప్పే సబ్జెక్ట్లో అతను నిధి. అంచేతనే అందరి ఆదరాభిమానాలు సంపాదించాడు. ఆటోలో ఇంటికి తీసుకొచ్చి తమింట్లో అందర్నీ పరిచయం చేశాడు మురళీకృష్ణ. పరిచయంలోనే కొన్ని కుటుంబ విషయాలు చెప్పాడు. సానుభూతితో విని అర్థం చేసుకున్నాడు మురళీకృష్ణ. భోజనాల దగ్గర కోదండరామయ్య, మురళీకృష్ణ, రజనీకాంత్ ముగ్గురు కూర్చున్నారు. రంగమ్మ వడ్డిస్తోంది. సావిత్రి పసిపిల్లకు పాలు పడుతూ గదిలో కూర్చుంది. రేణుక గుమ్మం దగ్గర నిల్చుని చూస్తోంది. రజనీకాంత్ చాలా మొహమాట పడుతూ వంచిన తల ఎత్తకుండా భోంచేస్తున్నాడు. అతని వాలకాన్ని చూస్తోంది రేణుక. లెక్చరర్ గారు మాటే కాక భోజనం కూడా క్లుప్తంగానే చేస్తారల్లే ఉంది అంది రేణుక. మంచినీళ్ల గ్లాస్ ఎత్తి పెదవికి ఆనకుండా నోట్లో పోసుకున్నాడు. గ్లాసు పక్కన పెట్టి రేణుక వైపు చూశాడు. మాట, మనసు, తిండి అన్నీ క్లుప్తంగానే అమర్చాడా విధాత. నా స్టూడెంట్స్కు పాఠాలు చెప్పడంలో మాత్రం ఈ నియమం లేదు అన్నాడు. అందుకే ఈ లెక్చరర్ గారంటే అందరికీ అభిమానం అన్నాడు మురళీకృష్ణ. భోజనాలు పూర్తయి ముందు గదిలోకి వచ్చారు ముగ్గురు. కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయాడు రజనీకాంత్. లెక్చరర్ గారు మంచి బుద్ధిమంతుడు, మర్యాదస్తుల్లా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే నీకు ఉద్యోగం ఇప్పించగలడేమో, అడక్కపోయావా అన్నాడు కోదండరామయ్య. దేనికైనా రోజు రావాలి అంది ఈ మాటలు విన్న సావిత్రి. వారం రోజులు గడిచాయి. మురళీకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఏలవేస్తూ వచ్చి రేణుక ఏదో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి చదువుకుంటూ కూర్చుంటే చుట్టూ భజన చేస్తున్నట్టుగా తాళం వేస్తూ తిరగసాగాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. సావిత్రి అడిగింది, అంత సంతోషకరమైన విషయం ఏంటా అని. చప్పట్లు పెద్దవి చేశాడే కానీ చెప్పలేదు. తెల్లొచ్చి ఏంటా వెర్రివేషాలని కేక వేసింది. 5 నిమిషాలు గడిచాక చెప్పాడు. లెక్చరర్ అంది సావిత్రి. మా కాలేజీ లెక్చరర్, అనగా పాలిటెక్నిక్ లెక్చరర్. పాపం ఏమయ్యాడు అంది రంగమ్మ. శ్రీ రజనీకాంత్ గారు ప్రమోషన్ మీద మీ పాలిటెక్నిక్లోనే ప్రిన్సిపాల్గా ప్రవేశిస్తున్నారా అంది రేణుక. కాదు
నిన్ను అనగా కుమారి రేణుకను శ్రీమతిని చేస్తారట. అక్కయ్యకు పెళ్లి సంబంధం చూస్తానన్నారా అంది రంగమ్మ. పెళ్లి చేసుకుంటానన్నారు. పిప్పిప్పి ఆనందమానందమాయనే డుడ్డు. పుస్తకం మూసేసి దాంతోనే అతని నెత్తిన ఒక్కటి వేసి అవతలకు వెళ్ళింది రేణుక. రజనీకాంత్తో జరిగిన సంభాషణంతా చెప్పాడు. అందరి మనసులకు విందులా ఉంది. కట్నం అక్కర్లేదు, పిల్ల ఉద్యోగం చెయ్యాలి, ఈ రెండే షరతులు. రేణుకను ఆలోచించుకోనివ్వలేదు. ఆ రాత్రే పెళ్లి చేసి పంపేసినంత అనుభూతి, ఆనందం పొందారు. రేణుక అందర్నీ కేకలేసింది. పిలిచి పెళ్లి చేసుకుంటానని కబురు చేస్తే అంతకన్నా అదృష్టం ఏముందే రేణుక అంది రంగమ్మ. నాకు లేని తొందర నీకెందుకమ్మా? కన్నవారి బాధ్యత అలాంటిది అన్నదావిడ. మగవాడు తనంతా తానుగా పెళ్లి చేసుకుంటానని కబురు చేశాడంటే ఆంతర్యమేంటో తెలుసుకోవద్దమ్మా అంది రేణుక. సావిత్రి కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించింది. మురళీకృష్ణతో కబురు చేసింది. అభ్యంతరం లేకపోతే తనే వాళ్ళింటికొచ్చి మాట్లాడతాను అంది. సరేనన్నాడు రజనీకాంత్. ఆదివారం ఇద్దరికీ తీరిక. ఆ రోజుకు తల్లిని కూడా పిలిపించాడు. స్వగ్రామం నుంచి ఆవిడ వచ్చింది. ఆదివారం నాడు రేణుక, రమాదేవి, రామచంద్రరావు, మురళీకృష్ణ నలుగురు వెళ్లారు. అందర్నీ సాదరంగా ఆహ్వానించాడు రజనీకాంత్. ఓ పావుగంట లోకాభిరామాయణం అయ్యాక అసలు విషయాల్లోకొచ్చారు. నన్ను మీరు ప్రేమించారా అంది రేణుక. లేదు అన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నారా? అవును. మా కుటుంబ విషయాలు అన్నీ తెలుసుకునే ఈ నిర్ణయానికొచ్చారా? ఒక్కసారిగా తెలుసుకోవడానికి అవకాశం చాలా తక్కువ. కట్నం కూడా వద్దన్నారట. అవును. ఎందుకని? కట్నం తీసుకుంటే కన్నవాళ్ల మీద సానుభూతి, అత్తవారి మీద న్యూన్యతగా ముద్రపడుతుందేమోనని. ఎవరూ మాట్లాడలేదు. అందరూ శ్రోతలే అయ్యారు. నా గుణగణాలు, గత చరిత్ర తెలుసుకున్నారా? వర్తమానాన్ని గురించి ఆలోచిస్తాను గాని గతం కోసం వెనక్కి వెళ్ళను. మా కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. మా బావ మా అక్కయ్యను మా దగ్గరకు పంపేశాడు. తెలుసు. నేను పెళ్లి చేసుకున్న ఉద్యోగం చేస్తూ మా వాళ్లకు ఆర్థిక సాయం చెయ్యాల్సి ఉంటుంది. ఒక్కసారి నిశితంగా చూశాడు. నీకు మతిపోతోందా రేణుక అంది రమాదేవి. ఆడపిల్ల ఉద్యోగపు డబ్బు మీద కన్నవారికి హక్కు ఆ పిల్లకు పెళ్లి కానంత వరకే. పెళ్ళయ్యాక ఆ హక్కు అంతవరకే చెందుతుంది అన్నాడు రామచంద్రరావు. నా అభిప్రాయం, కోరిక చెప్పాను. కన్నవారి మీద మమకారం మెళ్ళో మూడు ముళ్ళు పడగానే రబ్బరుతో చెరిపేసినట్లు పోదు అంది రేణుక. మమకారానికి కొన్ని హద్దులున్నాయి. భోజనం ఇక్కడ చేసి చెయ్యక్కడ కడుక్కుంటే లోకం హర్షించదు అంది రజనీకాంత్ తల్లి. లోకం సలహా కాదు, మీ అభిప్రాయం అడుగుతున్నాను అంది రేణుక. నేను మీకిష్టం లేదని చెప్పడానికి ఒక్క మాట చాలు. ఇంత డొంకతిరుడు అనవసరం అన్నాడు రజనీకాంత్. చీర కొంగు పైకి లాక్కుంటూ ప్రశ్నార్థకంగా చూసింది. నా జీతం నెలకు 350. నా ఖర్చులకు ఓ 50 వాడుకున్న సంవత్సరానికి 3600 మీ చేతుల్లో పోయమంటారు. ఓ 10 ఏళ్లలో నా వల్ల మీకు రాబడి 36,000. కట్నం పుచ్చుకోలేదని 10 మందిలో గొప్పగా చెప్పుకోవడం, కానీ వాయిదాల పద్ధతిలో కట్నం డబ్బు కట్టుకున్న భార్య మీకు చెల్లించాలి, అంతేకదూ అంది రేణుక. ఈ మాటలతో అంతా మాన్పడిపోయారు. ఇంత నిష్కర్షగా కఠినంగా మాట్లాడుతుందే అనుకున్నారు అందరూ. మీ భావాలకు తగిన సమాధానం నేను చెప్పగలను, కానీ సభ్యత అనిపించుకోదు అన్నాడు రజనీకాంత్. ఈసారి ఎవరు మాట్లాడతారోనని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారు. పరస్పర అభిప్రాయాల్లో ఇంకా చర్చించవలసిన విషయాలు అన్నాడు రామచంద్రయ్య. ఉన్నాయి అంది రేణుక. వాయిదాల పద్ధతిలో మాట్లాడుకుందాం అన్నాడు రజనీకాంత్. రేణుక చూపుల్లో 1,00,000 అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ రోజున రామచంద్రరావు ఇంటికి వెళ్ళాక అతను ఆ విధంగా వెళ్ళిపోయి హోటల్లో ఉండడానికి కారణం ఎవరూ అడగలేదు. కోడలే కారణమని అత్తమామలు అనుకున్నారు. కానీ కోడల్ని ప్రశ్నించలేదు. వీళ్ళిద్దరినీ ఒంటరిగా ఉంచి కొన్నాళ్లు తాము తప్పుకుంటే బాగుంటుందేమో అనిపించింది అన్నపూర్ణమ్మకు. దశరథరామయ్య కూడా ఈ సలహా నచ్చింది. మంజులను కూడా తీసుకుని యాత్రా స్పెషల్లో ఉత్తరదేశ యాత్రలకు వెళ్ళిపోయారు. 1 నెల రోజులు తిరిగొద్దామని. ఈ ఇంటి వాతావరణం చూస్తుంటే రామచంద్రరావు మనసులో పెద్ద అఘాతం ఏర్పడింది. కారణం జయసుందరి అని తెలుసు. భార్యను తన దారికి ఎలా తెచ్చుకోవాలో అతనికి తోచడం లేదు. ఏమైనా అంటే నోరు 4 రెట్లు అవుతుంది. భార్య మనసులో కలతలు రావడానికి కారణంలో ఒక భాగం రేణుక అని కూడా అతనికి తెలుసు. ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలో అతనికి అర్థం కావడం లేదు. రేణుక సంబంధం విషయం ఈ సందర్భంలో ప్రస్తావనకొచ్చింది. తన సంపాదన విషయం రేణుక అంత నిష్కర్షగా ఎందుకు మాట్లాడిందో నాకు తెలుసు అంది జయ. ఎందుకని?
అన్నాడు రామచంద్రరావు. ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే శక్తిగల ఆడపిల్లకు మర్యాదకు మించిన కోరికలుండడంలో తప్పులేదు. అందులో రేణుక అఖండ ప్రజ్ఞావంతురాలు. సిగరెట్ వెలిగించాడు. మనసులో ఆలోచనలు వృధ చేస్తున్నాయి. రేణుక నీ సహాధ్యాయిని, స్నేహితురాలు కదూ. ఆ అమ్మాయి అంటే అంత కోపం ఎందుకో? నా కోపమంతా మీరు చెడిపోకుండా ఉండడానికే. అదే నా తాపత్రయం. సిగరెట్ పొగ మింగాడు. అదే ముక్కుల్లో నుంచి వచ్చింది. దిండు ఒళ్ళో ఉంచి చేతులు గుచ్చి కుడి చేత్తో గెడ్డం రాసుకుంటూ ఎడం చేతి వేళ్ల మధ్య సిగరెట్ పుచ్చుకున్నాడు. నేను చెడిపోయానని అనుమానమా? చెడిపోతానేమోనని భయమా జయ? మనసులో ఉన్నమాట అనేయాలనే ఉద్రేకంతో జయ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. చెడిపోయినందుకు బాధపడే ప్రయోజనం లేదు. వాటి తాలూకా అనుభూతిని కూడా మనసులోకి రానివ్వకూడదు. మీరు నా వారు, నా భర్త. మీరింకా చెడిపోవడం నేను సహించను. నా ఆందోళన, కోపము, ఈర్ష, క్రోధము అన్నీ మిమ్మల్ని గురించే. రేణుకతో మీకున్న సంబంధం వదులుకోవాలి. ఆ అనుబంధం నాది. మీ మనస్సు, భావాలు, శరీరము అన్నీ నాలోనే ఇమిడిపోవాలి. ఈ తేజస్సు, తెలివితేటలు రేణుకలో మీరు జారవిడవకూడదు. నేను బూతులు మాట్లాడడం లేదు, సత్యాన్ని చాటుతున్నాను. ఈ పడగ్గది మనది. శరీరాలు కలిసేది ఆ 5 నిమిషాలే, కాని మనస్సుతో ఎప్పుడు ఎక్కడున్నా కలిసే ఉండాలి. ఈ కోరిక నా స్వార్థం కాదు. ప్రతి వివాహిత స్త్రీ కోరుకునే మంగళప్రదమైన సంసార శోభ. ఉద్రేకంతో ఉద్విగ్న మనస్కురాలై అతని ఒళ్ళో ఉన్న ఆ దిండు మీద తలవాల్చి పడుకుని చెమ్మగిలిన కళ్ళను అతని చేత్తో తుడుచుకుంది జయ. అతని గుండెల్లో గుణపంతో పొడిచినట్లయింది. అనుమానపు రాక్షసి జయ శరీరంలో, మనసులో, నవనాడుల్లో ప్రవేశించి ప్రవహిస్తోంది. మాటలకు లొంగదు, మమతకు కట్టుబడదు, ప్రమాణాలను లెక్క చేయదు. మా ఇద్దరికీ సంబంధం ఉన్నదని ఏ సాక్ష్యాధారాలతో అనుమానాన్ని పెంచుకున్నావు జయ? ఒళ్ళో నుంచి లేచి పక్క మీద పడుకుంది. ఒకే ఆఫీసు, ఒకే అభిమానం, ఇద్దరి మధ్య గల చనువు, మాటలు. మనసులో నవ్వుకున్నాడు. ఛీ అని చేదరించుకున్నాడు. నా తర్వాత ఒక తమ్ముడున్నాడనుకో, వదినతో వాడు చనువుగా ఉంటాడు అంటే నేను అనుమానపడాల్సిందేగా. జయ మాట్లాడలేదు. గోడవైపు తిరిగి పడుకుంది. తన వైపు తిప్పుకున్నాడు. మరిదితో ప్రేమ కలాపాలు సాగించే మనస్తత్వం కాదు, భర్తను దిద్దుకునే కాంక్ష కలదాన్ని అంది. ప్రమాణానికి విలువిస్తావా జయ? ఆ ప్రమాణం ఎవరి మీద? కట్టుకున్న నీ మీద, నన్ను కన్న తల్లిదండ్రుల మీద. చెయ్యండి. చేతుల్లో చెయ్యి వేయమన్నట్టుగా చెయ్యి జాపింది. రేణుక నా సహ ఉద్యోగిని. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా రేణుక మీద నాకు ఎటువంటి కోరిక, సంబంధము లేదు. అతనిపై వాలిపోయి 2 చెంపలు ముద్దు పెట్టుకుంది. రాత్రి 12 దాటింది. తారీఖు మారింది జయ. ఇక నిద్రపోదామా? తారీఖు మారినా మీ ప్రమాణపు అనుభూతి నాలో తగ్గలేదు. భార్య కోరికను భర్త మన్నిస్తే ఆ పుట్టబోయే బిడ్డ అఖండ ప్రజ్ఞావంతుడవుతాడు. పుట్టెడు దిగులు కడుపులో పెట్టుకుని భర్తను కౌగిలించుకుంటే ఆ పుట్టబోయే బిడ్డ అపఖ్యాతిని తెచ్చి పెడతాడు అని అతని పెదవులను తన పెదవుల్లో ఇముడుచుకుంది జయ. రాత్రి 1 గంట అయింది. ఇంకా నిద్ర రావడం లేదా జయ? లేదండి, ఈ రాత్రి ఈ గది ఛాయలకే ఆ నిద్రదేవి రాదు అంది. నాకు నిద్రొస్తోంది. రావచ్చు. తేజస్సు మీది, తేజం నాది. ఒక్క మాట. మళ్ళీ ప్రమాణం చెయ్యాలా అన్నాడు. అక్కర్లేదు. మాట చెబితే చాలు, మనసులో దాచుకుంటాను. నీ ప్రశ్న? మీరు ఇంతవరకు ఏ పరాయి స్త్రీ ముఖము చూడలేదా? నేను అంధుణ్ణి కాదు, ఎంతోమంది స్త్రీల ముఖాల్ని చూశాను. కళ్ళు మూసుకుని నడిస్తే కార్లు మీదగా వెళ్ళిపోతాయి. జయ గుండెల మీద తలవాల్చి చెవి గుండెల వైపు తిప్పి ఆ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాడు. ఏ స్త్రీ ముఖాన్ని చూడలేదా అంటే ఏ స్త్రీ అనుభవాన్ని పొందలేదా అని భావం అంది, మళ్ళీ అతని తలను గుండెలు కదుముకుంటూ. ఇది భర్త మనసు మీద చిరస్థాయిగా భారీ కొట్టే దెబ్బ. రేణుకు విషయం చెప్పాను, ప్రమాణం చేయమన్నావు, మనస్ఫూర్తిగా చేశాను. మన పెళ్లి కాకమునుపో నువ్వెవరో నేనెవరో ఆ ఒక్క అనుభవం నా జీవితంలో నేను మరిచిపోను. ఒక అమ్మాయిని అనుభవించాను. అది యాదృచ్ఛిక సంఘటన అంతే. అది పరస్త్రీ లోలత కాదు, వ్యభిచారం కాదు, అనుభూతి నింపిన అనుభవం అన్నాడు. పడగ మీద దెబ్బపడ్డ నాగుపాముల చివాలన లేచి మంచం దిగి నిల్చుంది. ఒక అమ్మాయిని అనుభవించారా? అవును. ఎవరా అమ్మాయి? ఇప్పుడెక్కడుంది? నాకు తెలీదు. అడ్రస్ తెలియని అమ్మాయి అయితే వ్యభిచారన్నమాట. ఈ సంభాషణ, అనుమానము ఇంతటితో ఆగిపోతే మంచిది అనుకున్నాడు. నవ్వుతూ తను మంచం దిగి దగ్గరకు తీసుకున్నాడు జైని. వ్యభిచారి కాదు, ఆచారి కాదు, పొరపాటు మానవ లక్షణం. అసలు పెద్ద పెద్ద వాళ్లంతా పొరపాట్లతోనే పెద్దవాళ్ళయ్యారు అన్నాడు.
జయ మనసంతా ఆరాటం తన అదుపులోకి తీసుకుంది. అదుపులో ఉన్న ఆరాటం ఏదో చెప్పాలనే కాంక్షతో కొట్టుమిట్లాడింది. కోరిక మనసుకు సంబంధించింది, పొరపాటు శరీరానికి సంబంధించింది. హద్దుల్లేని చీకటి వాతావరణంలో పొరపాటు జరిగితే అది చెడిపోవడం కాదు, అవునంటారా? మెడ మీద ఎడం చేయి వేసి కుడి చేత్తో జయ గెడ్డం పుచ్చుకుని తల పైకెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈ ఆవేశం ఎందుకు జయ? నా పొరపాటుని నువ్వు కప్పిపుచ్చుతున్నావా? జయ మనసులోని ఆందోళన జారిపోయింది. ఆ ఉద్విగ్నత పూర్తిగా తగ్గిపోయింది. అవునండి, అది క్షణికోద్రేకం కాదు, చీకటి పొరపాటు. ఆ సంఘటన మనిషి చెడడంగా భావించరాదు. నా భర్త ఏకపత్ని వ్రతుడనే తృప్తి, సంతోషం నేటికి కలిగాయి నాలో, అంది జయ. అన్నీ మరచి ఆదమరచి నిద్రపోయింది జయ. ఆ రోజున రామాదేవి ఇంటికి వెళ్ళింది రేణుక. ఇద్దరు ఆప్షనల్ హాలిడే సెలవు పెట్టారు. రామాదేవి భర్త మోహన్ ప్రసాద్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. సెలవు కాగితాలు అతనే ఆఫీసులో ఇచ్చొచ్చాడు. ఆఫీసు కబుర్లు ఆషామాషి కబుర్లయ్యాక కాఫీ తాగి అసలు విషయం ఏంటన్నట్లుగా అడిగాడు మోహన్ ప్రసాద్. నా పెళ్లి విషయంలో మీ సలహా కోసం వచ్చాను, అంది రేణుక రామాదేవి వైపు చూస్తూ. పసివాడు రామాదేవి ఒళ్ళో కూర్చుని రబ్బర్ బొమ్మతో ఆడుకుంటున్నాడు. మనిషికి పెళ్లి చాలా అవసరం. అచ్చట ముచ్చట కూడా వయసును బట్టి జరిపించుకోవాలి కూడా. ఈ పసివాడు వయసులో పుట్టడం చేత వార్ధక్యంలో వీడు ఆదుకుంటాడేమోనని ఆశ. నాకు 50వ పడిలో వీడు పుడితే చూసేవాళ్లకు ఎబ్బెట్టుగాను ఉంటుంది. నా ఆశ నెరవేరదు, అంది రామాదేవి. పసివాడు రేణుకను చూసి నవ్వుతూ ఆమె దగ్గరకు వెళతానని తల్లి ఒళ్ళో నుంచి జారిపోసాగాడు. వాణ్ణెత్తుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది రేణుక. అక్కయ్య కోపరం అలా కావడంతో పెళ్లి విషయంలో నా మనసు భావాలు కాస్త దెబ్బతిన్నాయి, అంది రేణుక. మీరు పెళ్లి చేసుకునేది అక్కయ్య భర్తను కాదు, మీకు నచ్చిన మరో యువకుణ్ణి, అన్నాడు మోహన్ ప్రసాద్. అవుననుకోండి, కానీ అక్కయ్య కోపరం బాగుపడితేనే నా మనసుకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంతవరకు. పసివాడు జారిపోతుంటే కిందకి దించింది. వాడు పారాడుతూ వెళ్లి తండ్రి కాళ్ళకు చుట్టేశాడు. కోరికలను చంపుకుంటావా? కాస్త రెచ్చగొట్టాలని అంది రామాదేవి. కోరికలు విషనాగులైతే తప్పకుండా చంపేస్తాను. నా కోరికలు నా అదుపులో ఉండే పసిపాపలు, అంది. మన రజనీకాంత్తో అలా మాట్లాడారు, అతనంటే ఇష్టం లేకనేగా, అన్నాడు. పసివాడు పారాడుతూ వచ్చి చీర కుచ్చిళ్లు లాగుతూ కూర్చున్నాడు. అక్కడే పాసుపోసి తపతప చిందులు కొడుతున్నాడు. చీర కుచ్చిళ్లు కూడా అందులో తడిశాయి. చి వెధవ, ఏం పనిది? నీ పాసలో ఇంటికొచ్చిన వాళ్ల బట్టలు కూడా తడుతూ ఉండు, నీ చెవులు పిండి ఎండేస్తారు, అంది రామాదేవి. వాణ్ణి యువతల కూర్చోబెట్టి ఇల్లు తుడిచే గుడ్డతో అక్కడ తుడిచింది. వాడి మనసుకు నచ్చిన పని వాడు చేశాడు. అది పెద్దవాళ్లకు నచ్చకపోవచ్చు. మనము ఆ పరిస్థితుల్లోనే పెరిగి ఇప్పుడు ఈ కబుర్లు చెప్పుకుంటున్నాం, అంది రేణుక. అంతా కాసేపు పసివాణ్ణి చూస్తూ కూర్చున్నారు. రజనీకాంత్ అంటే, అన్నాడు మళ్ళీ. ఇష్టం లేదని చెప్పలేదు, అలాని ప్రేమించలేదు. నా జీతం మీద తనకు ఉండాల్సిన హక్కుల గురించి నిర్మోహమాటంగా మాట్లాడాడు రజనీకాంత్. నా మీద కన్నా నా జీతమే అతన్ని ఆకర్షించిందేమో, అంది రేణుక. రేణుక, నీ జీతం నా జీతం అనే భేదభావం ఉద్యోగం చేసే భార్యాభర్తల మనసుల్లోకి రాకూడదు. జీతం అనేది ఆఫీసులో తీసుకునేంత వరకే. ఆ తర్వాత అది జీతం కాదు, డబ్బుగా చలామణి అవుతుంది. ఆ డబ్బు ఆ ఉభయులది, అంటే ఆ కుటుంబ ఆదాయం. ఈ భావం అలవరుచుకున్నప్పుడు ఆ తేడా రాదేమో, అంది రామాదేవి. వంచిన తల ఎత్తకుండానే ఆ దంపతుల ఇద్దరి వైపు చూసింది. ఆ ఇద్దరి భావాలు ఒకటిగానే వాళ్ల ముఖాల్లో గోచరించాయి. ఎంతకన్నా మంచి సంబంధం రాదని కాదు, కానీ సద్భావాలు కల వ్యక్తి తారసపడ్డం కష్టం, అంది రామాదేవి. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉంది రేణుక. రజనీకాంత్ని పెళ్లి చేసుకోవడానికి తన అంగీకారాన్ని చెప్పింది. ఆ భార్యాభర్తలిద్దరూ సంతోషించారు. సాయంత్రం ఇంటికి వెళ్తుంటే రిక్షాలో వెళుతున్న రామచంద్రరావు, జయసుందరి కనిపించారు. రిక్షా ఆపించాడు. పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి మొదటిసారిగా సినిమాకు వెళుతున్నాం రేణుక, అన్నాడు. మంచిదే, వెళ్ళిరండి. జయ మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. అంతకన్నా మించిన రంగుల సినిమా మీ జీవితానికే మరొకటి ఉండదు, అంది రేణుక. పల్చగా నవ్వింది జయ. రిక్షాను పోనిమ్మన్నాడు రామచంద్రరావు. దాంపత్యం అంటే కేవలం సంసారం చేయడమే కాదు. అభిప్రాయాల పునాదులు గట్టిగా పడకపోతే ఆ సంసార సౌధం ఎప్పుడో కూలిపోవచ్చు, అనుకుంది మనసులో. ఇంటికి వెళ్ళగానే తల్లి అడిగింది. ఆఫీసుకు సెలవు పెట్టి రామాదేవి ఇంటికి వెళ్ళావట, మాతో చెప్పనే లేదేం? తల్లి అభిప్రాయం కూతురికి పెళ్లి ఎంత తొందరగా అయితే అంత మంచిది అని.
ఆ అభిప్రాయాల ఒత్తిడి తట్టుకోవడానికి తగిన నిబ్బరాన్ని ఆ రాబోయే పెళ్లి కూతురు అలవరుచుకోవడం అనేది ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మీద కొంత, ఆ కాబోయే భర్త మనస్తత్వం మీద కొంత ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నీ అభిప్రాయాలన్నీ వన్ వే ట్రాఫిక్ లాంటిది. ఆ ట్రాఫిక్ రూల్స్ ని అర్థం చేసుకోవడానికి నేను సెలవు పెట్టాను అంది రేణుక. ఎవరూ మాట్లాడలేదు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది రేణుక. మురళీకృష్ణ మెల్లగా వచ్చి పక్క కుర్చీలో కూర్చున్నాడు. నిద్రపోలేదురా అంది. నీతో ఒక ముఖ్య విషయం చెప్పి. ఏంటది? రజనీకాంత్ కనిపించారు. ఆయనకి సంబంధాలు వస్తున్నాయట. రాణి నిర్లిప్తతగాని మళ్ళీ చదువుకోసాగింది. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటావనుకున్నాను. ఇష్టం లేదా? నా పెళ్లి నీ ఉద్యోగం మీద ఆధారపడుంది. ఆశ్చర్యంగా విని అంతకన్నా ఆశ్చర్యంగా రేణుక వైపు చూశాడు. అతని ముఖ కవళికల్ని ఏమాత్రం గమనించకుండా పుస్తకంలో తలదూర్చింది రేణుక. 2 నిమిషాల నిశ్శబ్దం. అక్కయ్య ముఖంలోని అస్పష్టపు భావాలు అతనికి అంతుపట్టలేదు. నాకు ఉద్యోగం దొరకపోతే నువ్వు పెళ్లి చేసుకోవా? చేతుల్లోని పుస్తకాన్ని లాగి బల మీద పడేశాడు. కుర్చీలో నుంచి లేచి వెళ్లి తన పక్క మీద పడుకుంది రేణుక. అవును, కన్న తల్లిదండ్రులకు కావలసింది కొడుకులు వృద్ధిలోకొచ్చి వృద్ధాప్యంలో వారికి అండగా ఉండడం. ఉద్యోగం చేసి అమ్మను నాన్నను పోషించవలసిన వయసు బాధ్యత నీకుంది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లవలసిన తరుణం నాకు వచ్చింది. దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుంది. ఎడం చేత్తో గెడ్డం రాచుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్నాడు. 4 రాళ్లు సంపాదించి అమ్మను నాన్నను పోషించలేననుకున్నావా? తన భవిష్యత్తు మీద రేణుకకు ఎందుకు నమ్మకం కలగడం లేదో అతనికి అర్థం కాలేదు. నీ మీద నాకు నమ్మకం లేక కాదు, చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్పాను. ఈ మాటలన్నీ రజనీకాంత్తో చెప్పు. ఆయనంటే నాకు ఇష్టమే అంది రేణుక. జీవితంలో మొట్టమొదటిసారిగా తన బాధ్యత ఏంటో తెలుసుకుని ఆలోచించాడు మురళీకృష్ణ. అక్కయ్య జీతంతో తన 3 ఏళ్ల చదువు పూర్తయింది. ఇంతవరకు తన ఊహలు, ఆలోచనలు, మనస్తత్వము విద్యార్థి దశ స్థాయిని మించి పెరగలేదు. ఇప్పుడు వయసుతో పాటు మనసు కూడా పెంచుకోవాలి. అప్పుడే ఈ కుటుంబంలో తన బాధ్యత ఏంటో తెలుస్తుంది. ఈ ఆలోచనలతో ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆ మర్నాడు మురళీకృష్ణ రజనీకాంత్ ఇంటికి వెళ్ళాడు. అక్కయ్య భావాల్ని, రాత్రి జరిగిన సంభాషణని చెప్పాడు. అంతా విన్నాడు రజనీకాంత్. నేను బిఈ పాస్ అయి ఈ పాలిటెక్నిక్లో 5-6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఆడపిల్లల తండ్రికి నా మీద కన్ను పడ్డం సహజమే. 15,000 వరకు ఇస్తామన్నారు. విదేశాలకు పంపించి క్వాలిఫికేషన్ పెంచుతామన్నారు. దాదాపుగా 15 సార్లు పెళ్లి చూపులకు వెళ్ళాను. వాళ్లంతా నన్ను కళ్లతో చూసి మెచ్చుకున్నారు. నేను మనసుతో చూడ్డంతో ఆ పెళ్లి కూతుళ్ళు నాకు నచ్చలేదు. భారీగా నాతో కోపరం చేస్తూ కేవలం స్త్రీత్వంతో నన్ను ఆకట్టుకోవాలనే మనస్తత్వం కల భార్య నాకు అక్కర్లేదు. నాకు కావలసింది తర్క విత్కరాలతో బాధ్యత తెలిసిన మనసు, కేవలం ఆడ మనసు కాదు. నా మనసు ఎదురు చూసిన ఆడపిల్ల మీ అక్కయ్య రేణుక. పెళ్లికి నేను సిద్ధం అన్నాడు రజనీకాంత్. శుభలేఖలు వచ్చయ్యాయి. కట్నం లేని పెళ్ళైనా ఉన్నంతలో కాస్త ఆడంబరంగానే చేద్దామనుకున్నాడు కోదండరామయ్య. రేణుక ఆఫీసులో వాళ్ళందరికీ డిన్నర్ ఏర్పాట్లు. అందర్నీ ఆప్యాయంగా పిలిచారు. రేణుక స్వయంగా వెళ్లి కొంతమందిని పిలిచింది. ఈ ఆర్భాటమంతా చూసి జయ అంది. నా పెళ్లికి నేనుగా వెళ్లి ఎవరినీ పిలవలేదు. అందర్నీ పెద్దవాళ్లే పిలిచారు. సిగ్గు ముంచుకొచ్చిందా? అభిమానం వెనక్కు నెట్టిందా? నవ్వి అంది రేణుక. 2 ఉండడంతో కాలు కదల్లేదు అంది జయ. అంత క్రితమే శుభలేఖిచ్చి అన్నపూర్ణమ్మను, దశరథరామయ్యను, మంజులను మరీ మరీ చెప్పి పిలిచింది. కాసేపు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు రామచంద్రరావు. కాస్త తీరుబడిగా మాట్లాడుకుంటున్నారు ఈ ఇద్దరు. నాకందులో ఏ ఒక్కటి లేదంటావా? అతి చనువు వల్ల, చొరవ వల్ల కొందరు ఆడపిల్లల్లో సిగ్గు, అభిమానము లేవేమో అనుకోవాల్సి వస్తుంది. పలుచగా నవ్వింది. ఈ మాట మందంగా రేణుక మనసులో నాటుకుపోయింది. ఏదో ఒక రకంగా మానాన్ని పోగొట్టుకున్న వాళ్లే సిగ్గు, అభిమానాల గురించి ఎంతో పవిత్రంగా ఇతరులకు చెప్తారు అని కుర్చీలోంచి లేచి వెళ్లబోయింది రేణుక. జయ మనసు ఉడికిపోయింది. నరనరాల్లో దాగున్న అభిమానం పెళ్ళుబికి రక్తం మరిగి కళ్లలోకి చిమ్మింది. కనువెల్లా కంపించింది. ఒక్కసారి కళ్ళార్పకుండా రేణుక ముఖంలోకి చూసి చాచి చెంపదెబ్బ కొట్టి, అవును, నేను ఒక్కసారి ప్రమాదవశాత్తు శీలాన్ని కోల్పోయాను. కానీ నీ మాదిరి సిగ్గు లేకుండా శుభలేఖలు పుచ్చుకుని ప్రతి ఇంటికి తిరగలేదు. దుష్టుడి కామాగ్నికి. ఇంకా మాట్లాడలేక పెళ్ళుబికొచ్చిన దుఃఖంతో ఏడవసాగింది జయ. రేణుక చెంప పుచ్చుకుని అలాగే కూలబడింది.
జయ ఇంట్లోకి వెళ్ళి దబేలుమని తలుపు వేసింది. వీళ్ల మాటలన్నీ రామచంద్రరావుకు వినబడుతూనే ఉన్నాయి. ఒక్క ఉదుటున వరండాలోకొచ్చాడు. కన్నీటి చారికలతో కళ్ళు మూసుకుని కూర్చున్న రేణుకను పిలిచాడు. కళ్ళు విప్పి చూసింది. కుర్చీలో నుంచి లేచింది. రేణుక, జైను క్షమించండి. ఆవేశం అనర్థాలకు దారి తీయకూడదు. సెలవు, వెళ్ళొస్తాను అంది రేణుక. అంతా విన్నాను రేణుక. కణతలు నొక్కున్నాడు. అవమానంతో బాధపడ్డం అతని వంతయింది. వినదంతా మరిచిపోండి, మరిచిపోతానని మాట ఇవ్వండి అని చేయి చాపింది. మాట్లాడలేకపోయాడు. ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతని భావాలు లోయలోకి దొర్లిపోయాయి. పైకి రావాలంటే ఎంతకాలం పడుతుందో ఏ మనస్తత్వవేత్తలకు తెలీదు. మాటెవరు? నిశ్చలంగా చూస్తూ అంది. చేతిలో చేయి వేసిన మనసు మూతపడదు రేణుక. నా మనసొక గాజు పెట్టే. మూత వేసిన 4 పక్కల నుంచి భావాలు కనబడుతూనే ఉంటాయి అన్నాడు. నా పెళ్లికి జైను తప్పక తీసుకురావాలి. ఈ మాట కూడా ఇవ్వలేరా? అపవిత్రురాలైన మిత్రురాలి పెళ్లికి అవాస్తవాన్ని గరళ కంటునిలా మింగి నువ్వొచ్చావు గాని శారీరకంగా మానసికంగా ఉత్తమ గుణాలతో వెలసిల్లే నీ పెళ్లికి జయ రాలేదు రేణుక. తప్పు చేసిన భార్యను దండించకుండా నేను గరళ కంటునిలా నీ పెళ్లికొస్తాను. ఈ మాట చాలా రేణుక. కృతజ్ఞతతో చూసి వెళ్ళింది రేణుక. ఆ రాత్రి గదిలో రామచంద్రరావు మంచం మీద పడుకున్నాడు. అతని ఆలోచనలు గడ్డకట్టి ఏకీభవించిపోయాయి. జయ కుర్చీలో కూర్చుంది. కళ్ళు మూసుకుని కణతలు నొక్కుంటోంది. మనసు పొగలు సెగలతో నిండిపోయింది. కన్నీటితో కళ్ళు ఉబ్బాయి. రాత్రి 12 అయింది. ఎవరూ మాట్లాడలేదు. మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంటూ పక్క మీద కూర్చుంది. హృదయ స్పందనకు తోడుగా టేబుల్ మీద అలారం గడియారం టిక్కుటిక్కుమంటోంది. పొరపాటు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించినా సరే చంపితే సంతోషిస్తాను. కానీ మాట్లాడకుండా భావాల బళ్ళాలతో పొడిస్తే చిత్రవధ చేసినట్లవుతుంది. చిత్రవధ కన్నా చావు నయం, చంపటం తేలిక అంది. కళ్ళు తెరిచి ఇటు తిరిగాడు. రేణుకను కొట్టవెందుకు జయ? నా తప్పును తను ఒప్పుకుని నన్ను కేకలేసినందుకు. అవమానం బుసలు కొడుతోంది. కాని కోరలు లేవు. ముఖం తరిగిన కందగడ్డలా అయింది. నిన్ను కేకలేదు. నీలో దాచుకున్న వాస్తవాన్ని గుర్తు చేసింది అంతే. అది గుర్తు చేయడం కాదు, అవమానపరచడం. పెళ్లికూతురు శుభలేఖలివ్వడం తప్పేనంటావా? నా మనసుకలా అనిపించింది. నువ్వు శీలం పోగొట్టుకున్న దానివని నీ స్నేహితురాళ్ళు చాలామందికి తెలిసే ఉండాలి. పెదవులతో ప్రియుడి నోరు ముయ్యొచ్చు, కాని ఆ పాపపు నీడ అందరి నోళ్ళు తెరుస్తుంది. కన్నీరు రెప్పలు దాటింది. నువ్వు ఎవరినైనా ప్రేమించి నన్ను పెళ్ళాడావా జయ? ఆడపిల్ల ఆడతనం పోవడానికి ప్రేమ ముఖ్యం కాదు, పరిస్థితుల ప్రభావం. డబ్బుకు? ఈ మాట విని అసహ్యంగా చూసింది. మరి అది ఒక ఫ్యాషన్గా భావించావా జయ? వెక్కు ఎక్కువై అతని గుండెల్లో ముఖం దాచుకుంది. అలాంటి దుర్బుద్ధులు కోరికలు నాకు లేవు. ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి నన్ను చెరిచాడు. మా చుట్టాల పెళ్లిలో. అతనెవరో నాకు తెలీదు. విడిదిలో పడుకున్నాను. తెల్లవారుజామున 4 కావచ్చు. వరండాలో పెళ్లికొడుకు స్నేహితులు పడుకున్నారు. తలుపులు తీసే ఉన్నాయి. ఒక్కసారిగా కరెంటు పోయింది. అలాగే పడుకున్నాను. గదిలోకి ఎవరో వస్తున్న అలికిడయింది. అంతా పెళ్లివారింటికి వెళ్లారు. లైట్లు లేవు. వారింటికి వెళ్ళండి అన్నాను. అతను నా దగ్గరకు వచ్చాడు. ఆ చీకట్లో అతనెవరో నాకు తెలీదు. అరవడానికి నోరు పెగల్లేదు. దొంగ కాదు, నన్ను చెరిచిన కాముకుడు. అంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది. నేను ఆ రకంగా ఆడపిల్లగా దెబ్బతిన్నాను. కోరికగా, అభిలాషగా, అలవాటుగా డబ్బు కోసం నేనేమీ చేయలేదు. ఒట్లు ప్రమాణాలు కాదు. నాలో నీచపు బుద్ధుంటే ఏ అనామకుణ్ణో పెళ్లాడి ఆ మొగుడి నీడలో నా సరదాలు సల్లాపాలు తీర్చుకునేదాన్ని. నాకు జరిగిన ఈ అవమానకరమైన సంఘటన 10 మందికి నేనే చెప్పుకుంటే నా బ్రతుకు నాశనమవుతుందని నాకు తెలుసు. అమ్మకు కూడా చెప్పలేదు. ఆ మానసిక వ్యధ, అవమానం, దిగులు నన్ను వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి. నేను తప్పు చేయలేదు. మోసగించబడ్డమూ కాదు. అది యాదృచ్ఛిక సంఘటన. ఎన్నడూ మనసులో ఆలోచన కూడా రాని ఒక ఘోరమైన యాక్సిడెంట్. ఈ పరాభవం నన్ను మండింపసాగింది. మనసులోని తుఫాను చల్లరడానికి మార్గం కనిపించలేదు. సలహాగా స్నేహితురాలు రేణుకుని అడిగాను. అంతా వింది. దాని భావాలు నన్ను కత్తిలా కోసాయి. జయ, నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, ప్రీ అరేంజ్డ్ ఇన్సిడెంట్. బుకాయించుకో. ఇక ఈ పిచ్చి తిరుగులు మానే. ఎప్పుడో పెళ్లి కాకుండా తలివైపోతావు అంది. ఈ ఘోర ప్రమాదపు తుఫాను కన్నా దీని ఎత్తిపొడుపు మాట నన్ను మరీ పరాభవం పాలు చేసింది. అప్పట్నుంచి రేణుకంటే ఒక శత్రువుగానే పరిగణించాను. ఈ నేళ్లకుగాను మళ్లీ రేణుకను మన పెళ్లిలోనే చూడ్డం. ఆ తర్వాత సంఘటనలు, సందర్భాలు మీకు తెలిసినవే అని చెప్పింది జయ.
ప్రశాంతంగా అంతా విన్నాడు రామచంద్రరావు. ఆ తుచ్చుడు ఎక్కడివాడో నాకు తెలీదు. ఆ కిరాతకుడి ముఖం కూడా నేను చూడలేదు. నాకు చేసిన అన్యాయానికి వాడి పాపం పండి ఆ ఫలితం అనుభవించే ఉండాలి. అసహ్యం ముఖంలో రంగులు చిమ్మింది. ఏ ఊళ్ళో జరిగింది యాక్సిడెంటు? పెడన. మా చుట్టాలబ్బాయి పెళ్లికి వెళితే నాకు జరిగిన సత్కారం అది. కన్నీటి బొట్లు అతని గుండెల మీద పడ్డాయి. నేను తప్పు చేశానంటారా? తప్పు నాది కాదు. నేను చెడిపోయిందాన్ని కాదు. నన్ను క్షమిస్తే. ఇంకా మాట్లాడలేకపోయింది. వెక్కు ఎక్కువై దిండులో ముఖం దాచుకుంది. జయ, నీకు జరిగిన ఆ ప్రమాదం నువ్వు చేసిన నేరం కాదు. ఆ కామాంధుడి వయసు చేసిన పాపం. అతను నిన్ను చెడగొట్టలేదు. నీ వయసును కొన్ని నిమిషాలు తన అదుపులోకి, అనుభవంలోకి తీసుకున్నాడు. ఆ పాపం అతంది. ఇన్నాళ్లుగా మానసిక వ్యధ అనుభవించావు. చాలు. నిన్ను ఏమీ అన్ను. కానీ ఒక మాట. ఏంటది? రేణుకను అనుమానించి అగౌరవపరచడమే నువ్వు చేస్తున్న పాపం, నేరం. ఆ అనుమానపు మబ్బులు విడిపోతే నీ జీవితానికి ఏ కళంకమూ రాదు. మనం తప్పక పెళ్లికి వెళ్ళాలి అన్నాడు జయను తన కౌగిట్లోకి తీసుకుంటూ. రజనీకాంత్తో రేణుక పెళ్ళయింది. కట్నం లేకపోవడంతో పెళ్లి ఘనంగా, ఆడంబరంగా జరిపించాడు కోదండరామయ్య. అందరూ వచ్చి ఆశీర్వదించారు. ఆనందం వెల్లివిరిసింది. ఆ మొదటి రాత్రి లాంఛనాలతో గదిలోకి పంపించారు. తలుపు గొళ్ళెం పెట్టలేదు. లోపల గడియ వేసింది రేణుక. మంచం దగ్గర నిల్చుంది. అతను పక్క మీద కూర్చున్నాడు. ఈ గదిలోకి నిన్ను నెట్టారా అన్నాడు. లేదు, నేనే వచ్చాను. ఎందుకో? మీతో కాపురం చేయడానికి. మంచం మీద తను కూర్చుంది. నాకు కామోద్రేకం ఎక్కువ. వయసులో ఉన్న మనిషికి సహజం. సహజమైనప్పుడు అసహజ వాతావరణానికి అలవాటు పడితే అన్నాడు. పక్క మీద పక్కకు తిరిగి పడుకుని మోచేయి దిండు మీద ఆనించి అరచెయ్యి తల కింద పెట్టుకున్నాడు. మంచిని పెంచుకోవలసిన మగవాడు పరస్త్రీల కోసం పోకులాడితే ఆ బుద్ధి బురదగుంట పాలైందని అనుకోవాలి అంది. తన మనసు తెలుసుకోవడానికి మొదటి రాత్రే వితండవాదానికి దిగాడని అర్థం చేసుకుంది రేణుక. నేను కోరినప్పుడు నువ్వు కాదనకూడదు అన్నాడు. అలాగే అంది. రెండు చేతులతో భుజాలు పొదివి పట్టుకుని నాకు ముహూర్తం మీద నమ్మకం లేదు, మనసు మీద నమ్మకాన్ని పెంచుకుంటాను అన్నాడు. రెండు పెదవులతో రెండు కళ్లను అద్దింది రేణుక. వయసు శరీరాలను ఏకం చేస్తుంది, కాని మనసు అన్నాడు మళ్ళీ. ప్రేమ మనసుకు ఆకురాయి లాంటిది. పొదనెక్కిన కొద్దీ మనసులు కలుస్తాయి అంది. ఈ తొలి రాత్రి కిమ్మత్తు అరకాసు. చాలదంటావా రేణుక అన్నాడు. మనిద్దరినీ బంధించవలసింది గౌరవం కాని కాసు కాదు. ప్రేమ కామాన్ని రెచ్చగొడుతుంది. కావలసింది ఆ ప్రేమ పొంగు కాదు, హృదయాంతరాళంలో వెల్లివిరిసే అవ్యాజ్యమైన ప్రేమ అన్నది తన పెదవులతో అతని నుదుటిని అద్దింది. మరో వారం గడిచింది. రేణుక కాపురానికొచ్చింది. 2 రోజులు వెంటపడి వేధించి 4 ఏళ్ల నుంచి పాలు పోస్తోన్న పాల మనిషిని తప్పించి వీళ్ళింట్లో కూడా తనే పాలు పోయి సాగింది రమణమ్మ. అమ్మాయి గారు, అయ్యగారి జీతం మీకిస్తారా? మీ జీతం అయ్యగారికిస్తారా అంది రమణమ్మ. నవ్వింది రేణుక. తనంటే అంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అడిగింది రమణమ్మని. మీ ముఖార విందం, మంచి మనసు నన్ను కట్టిపడేశాయి. మీరు కాపురం చేస్తుంటే చూడాలనుంది. నిష్కల్మష హృదయంతో అన్న ఆ మాటలకు రేణుక మనసు ఆనందానుభూతితో నిండిపోయి ముఖంలో కొత్త కాంతులు వెల్లివిరిశాయి. బల్లివై పుట్టాలనుందా అంది రేణుక. లేదు, నల్లినై మీ పరుపు కింద ఉంటాను. మీ గుండెల మీద నిద్రిస్తాను. బొగ్గ మీద నెమ్మదిగా కొట్టకుండా పాకి ముద్దెట్టుకుంటాను. ఇంకా ఇంకా అని నవ్వింది రావణమ్మ. నెలాఖరుకు జీతం వచ్చింది. జీతమంతా భర్తకిచ్చింది రేణుక. జీతమంతా నాకే ఇచ్చావు, నీ ఖర్చులకు అక్కర్లిద్దా అన్నాడు జేబులో పెట్టుకుంటూ. తన జీతాన్ని భర్త జేబులో పెట్టుకుంటుంటే వింత అనుభూతితో మనసు తన వ్యక్తిత్వాన్ని ఎగతాళి చేసింది. లంచాలతో నా ఖర్చులు వెళ్ళిపోతాయి అంది. కొంచెం చకితుడే చూశాడు. లంచాలు ఆడవాళ్ళు కూడా పుచ్చుకుంటారా? జీతాల స్కేళ్లు ఆడ స్కేలు మగ స్కేలు అంటూ లేదుగా, లంచాలు అంతే అంది. నెలకు ఎంతొస్తుందేం? సిగరెట్టు పొగ వదులుతూ అన్నాడు. రేణుక మనసు ఏహ్యమైన వింత అనుభూతిని సంతరించుకుంది. ఎంతో తెలీదు. మన పెళ్ళయ్యాకనేగా లంచం పుచ్చుకోవాలనే అభిప్రాయానికి మొదటిసారిగా వచ్చింది. సరే, అందులో కూడా మిగులుతుందేమో చూడు. బ్యాంకు బ్యాలెన్స్ పెరగాలి కానీ తరగకూడదు. మనిషికి ఉన్నది బలం, గొడ్డుకు తిన్నది బలం అన్నాడు. ఇక తర్కించడం అనవసరం అనుకుంది. 2 రోజులు గడిచాయి. వంట చేస్తున్న అత్తగారి దగ్గరకు వెళ్ళింది రేణుక. రజనీకాంత్ అవతల గదిలో పాఠ్యపుస్తకాలు చూస్తున్నాడు. ఇవాళ వంటకాలేంటో అత్తగారిని ప్రశ్నించింది.
ఇంట్లో ఉన్నవి చేస్తున్నాను. ఏం కావాలి? నెలకు 350 రూపాయలు తీసుకుంటూ ఏవో చేస్తానంటే ఎలా? నాకు కావలసిన పదార్థాలే మీరు వండాలి. ఆవిడ నిర్ఘాంతపోయింది. కోడలి మనసు కొద్దిగా కూడా ఆవిడకు అర్థం కాలేదు. మధ్యాహ్నానికి టిఫిన్ కావాలి. వెజిటేబుల్ బిర్యానీ చేయండి. దాంట్లోకి పెరుగు పచ్చడి, ఫ్లాస్క్లో స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు. సాయంత్రం వంటకాలు: బంగాళదుంపల వేపుడు, ఉల్లిపాయ కారం, ఉలవచారు, సాంబారు, గోంగూర చట్నీ, పెరుగు, అప్పడం ఇవన్నీ ఉండాలి నిష్కర్షగా చెప్పింది. ఆవిడకు మతిపోయినంత పనయింది. ఏం మాట్లాడాలో తోచలేదు. స్నానాల గదిలోకి వెళ్ళింది రేణుక. మెత్తగా ఉన్న మనసు పాషాణంగా మారిపోతుందేమోనని అనిపించింది. పాషాణం కారాదు, పోకుడు పట్టి జారిపోకూడదు. ఈ కొత్త వాతావరణంలో పాత అనుభూతులకు తావు లేదు. ఆడపిల్లకు పెళ్లి మరో అవతారం కాకూడదు. ఉన్న శరీరానికేగాక మనసుకు, భావాలకు మెరుగులు పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమే కాని ఆధిక్యత ఎంతవరకు సబబు? స్నానం చేస్తుంటే కన్నీరు ఉబికింది. నేను ఏడుస్తున్నానా అనే భావం కలిగి ఆలోచనలకు అడ్డుకట్ట వేసి కళ్ళు తుడుచుకుంది. గదిలోకి వెళ్లి బట్టలు కట్టుకుని ముఖానికి పౌడర్ రాసుకుని కళ్లకు కాటుకు దిద్దుకుంటోంది. భారంగా ఉన్న కనురెప్పలు ఆ కాటుక కలయికతో కాస్త తేటపడ్డాయి. నుదుట తిలకమద్ది కుంకుమ దిద్దుకుంటోంది. అద్దంలో ముఖం అందంగా కనపడినా ఆ అందం వెనక చోటు చేసుకున్న ఆవేదన నా సంగతి ఏంటంటూ తళుక్కుమనిపించి కనుమరుగైంది. భావోద్రేకం మనసులో అల్లిబిల్లిగా తిరిగింది. పచ్చని పసుపుతాడు, అందులో 2 మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు. ఎత్తు ఉవ్వెత్తుగా లేచే అభిమానపు ఆలోచనల సందడి. హృదయంలో మోసపోయానేమో అనే భావం. ఈ నెల 15 రోజుల్లో పొందిన అనుభవాల మధురానుభూతి. చెక్కిళ్ల ఉబ్బు తగ్గిన కొత్త మెరుగుతో బరువు తీరి, వింత మెరుగుతో నునుపు తేలి, చేతి స్పర్శకు కొత్త సిగ్గును అలవోకగా ప్రదర్శిస్తోంది. కాపురానికి వెళ్లిన 2 నెలలకు ఒక ఆదివారం పుట్టింటికి వెళ్ళింది రేణుక. ఊళ్ళో ఉన్న కూతురు 2 నెలలుగా రాకపోయేసరికి రంగమ్మ మనసు తల్లడిల్లింది. గుమ్మంలోకొచ్చిన కూతుర్ని ఏనుగెక్కినంత సంతోషంతో ఎదురేగి చేతులు పుచ్చుకుని ఇంట్లోకి తీసుకునొచ్చింది. కూతుర్ని నిలువెల్లా చూసి సంతోషపడిందావిడ. కాస్త ఒళ్ళు చేసింది రేణుక. కుశల ప్రశ్నలు, కాఫీ, పలహారాలు, అత్తింటి వాతావరణం, అతగాడి ఆదరణ, అల్లుడు నీతో సరిగ్గా ఉంటున్నాడా అని అడగడంలోని అవ్యక్తపు భావం, ఆ అమ్మాయి అత్తవారింటికి అందుకే వెళ్ళిందనే అమ్మ మనసులోని అభిమానపు భావ పరంపర, కన్యచెర వదిలి గట్టున పడ్డాననే మనశ్శాంతి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనే అంతరంగపు అభిమానం, ఇవన్నీ కలగా పొలగంగా 2 నెలల తర్వాత ఒక్కసారిగా చూసింది రేణుక. ప్రశ్నలు జవాబుల్లో సావిత్రి లోతుకు వెళ్లలేదు. అనుభవాల పడగది అందరికీ ఒకటే. అంతరంగపు అనుభూతిలో కాస్త తేడా. గది వెలుపలి వాతావరణంలోనే ఎన్నో తేడాలు, మార్పులు. మనిషి పోలికల్లో తేడా ఉన్నట్టే ఆలోచనలు, భావాలు, అభిరుచుల్లో కూడా తేడా. ఇవన్నీ తనకు అనుభవమే. కొత్తగా తెలుసుకోవలసినవి ఆ కొత్త మరిది బయటి ప్రపంచపు గుణగణాలు, ఇంట్లో చూసే వాస్తవాలు కాదు. భోజనాలయ్యాక కాస్త కునుకు తీయడం పెద్దవాళ్ళిద్దరికీ అలవాటు. మురళీకృష్ణ ఉద్యోగాన్వేషణలో తన స్నేహితుడి వద్దకు విశాఖపట్నం వెళ్ళాడు. అక్కా చెల్లెళ్ళిద్దరూ గదిలో కూర్చున్నారు. నీ కొత్త కాపురం ఎలా ఉంది అంది సావిత్రి. ఇంకా పాత పడలేదు అంది రేణుక. నేనడిగేది సెక్స్ జీవితాన్ని గురించి కాదు. హృదయాల స్పందన, మనస్సుల లోతు, బయట ప్రపంచపు పేరు ప్రతిష్టలు. పక్క మీద పడుకున్న పసిది కదిలితే ఏగను తోలే కవలు కప్పింది సావిత్రి. నెల నెల బావని పెన్షన్ పంపుతున్నారా అక్కయ్య? ఆహా, మంచికైనా చెడ్డకైనా మీ బావ మాట చెల్లించుకుంటారు. అదృష్టవంతురాలివి. అంటే? ఆశ్చర్యపోతూ చూసింది సావిత్రి. ఆయనకు కావలసింది డబ్బు. అందుకోసం మాట నిలుపుకోలేరు. అంతేకాదు అనుమానం కూడా జాస్తి. నీ మీదనా? అర్థం కాకంది. కాదు, నా జీతం మీద. విషయాలన్నీ చెప్పింది రేణుక. జీవితాలకు ఒడిదుడుకులు సహజం. ఆశించని సంఘటనలు జరుగుతుంటే జీవితాశయం మీద నిరాశపు ముద్రని అభిమానం వేస్తుంది. ఆ ట్రేడు మార్కుతో జీవన బాటలో ప్రయాణం చేయాలంటే కాస్త దూరానికే విసుగు పుట్టొచ్చు. కానీ ఆశ అనే పాదరక్షలు తొడుక్కొని పయనిస్తే మరి కాస్త దూరం నడవచ్చునేమో. ఆ సాయంత్రం కూడా అక్కడే భోంచేసి రాత్రికి తమింటికి వెళ్ళింది రేణుక. పడగ్గదిలో పక్క మీద పడుకుని భార్య రాక కోసం నిరీక్షిస్తున్నాడు రజనీకాంత్. ఆ పడుకున్న తీరు చూసి పాలకడలిపై శేషసైనుడిలా పడుకున్నారా? ఫోం పరుపు, మెత్తని దిళ్ళు, తెల్లటి దుప్పటి, తెల్లని ట్యూబ్లైట్, తెల్లని లుంగీ పంచ, బనీను,
మంచం దగ్గర నిల్చున్న రేణుకను కళ్ళార్పకుండా చూశాడు. తలలో మల్లెలు, కళ్ళల్లో కాటుక, చూపుల్లో కాంక్ష. తెల్లని ఉల్లిపొరలాంటి చీర వంపు సొంపుల్ని వదలనట్టు అంటిపెట్టుకునుంది. ఒక్క ఉదుటున 2 చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. ఈ అందాల సోయగాన్ని ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు రేణుక అన్నాడు. ఉద్యోగపు సర్వీసు రిజిస్టర్లో, ఆఫీసు పేబుల్స్ పుస్తకంలో. నలిగి తల్లో నుంచి దిండు మీద పడ్డ మల్లెపూలు పొక్కున నవ్వాయి. కోరిక జారిన కాంక్ష తగ్గలేదు అతనికి. కనురెప్పలు అలసటతో వాల్చి చీర కుచ్చిళ్లు సర్దుకుని అద్దం ముందు నిల్చుని బొట్టు సరిదిద్దుకుని బాత్రూంలోకి వెళ్ళింది రేణుక. తీయని కోరికలు, మధురమైన అనుభూతులు, మమతల లోతులు, అంచులు తట్టే వయసులోని సొగసు. కాని నేస్తగానితో పోరాడొచ్చిన ఆడసింహంలా ఉంది రేణుక మనసు. బాత్రూం నుంచి బెడ్రూమ్కొచ్చింది. కన్నీటితో కళ్ళు ఉబ్బాయి. బరువైన రెప్పలు కళ్లను తేటగా చూడనవలేదు. నీ అందాన్ని సర్వీసు రిజిస్టర్లో, పేబుల్స్ పుస్తకంలో దాచావా అడిగాడు. అవునండి. నలిగి రాలిపోగా మిగిలిన మల్లెచెండు వేలాడిపోతుంటే జడపాయలో తురుముకుంది. ఆలోచనలు తరుముతున్నాయి. ఆ మాటలకు అర్థం? గుండెలకు గట్టిగా హత్తుకుని పెదవులు తన పెదవులతో పలకరించే మరోసారి అన్నట్లు ఆ కళ్ళలోకి చూశాడు. శృతి కలవలేదు. ఈ శరీరపు యవ్వనాన్ని మీరు లొంగదీసుకోవచ్చు, కానీ నా భావాల యవ్వనాన్ని మీరు అనుభవించలేరు అన్నది. ఆ రోజే చెప్పాను నాలో ప్రకంపన ఎక్కువని అన్నాడు చెంపను చెంపకేసి రాస్తూ. మీ ఆకలి దప్పులు తీరుస్తాను, అందుకు తగిన వయసుంది. కాని నా మనసును కూడా కలుపుకోవాలనేదే నా కాంక్ష. నీలో నేను, నాలో నువ్వు. భావనంటేనే మనసు. ఇంకా ప్రత్యేకమైన మనసు అంటే ఏది? ఆఫీసుకు వెళ్ళి నా సర్వీసు రిజిస్టరు, జీతాల పుస్తకం అడిగి తీసుకుని చూశారట. నా సీట్లో రాతగిన లంచాల సమాచారం కూడా సేకరించారట అంది. అవును, కొంతమందికి భార్య మీద ప్రేమ ముఖం చూస్తే కలుగుతుంది. కొంతమందికి మంగళసూత్రాల పక్కన నుండే వంపులు ఒత్తిడి చూస్తే కలుగుతుంది. నా విషయంలో ప్రేమ పేషెంట్ చూస్తే ఎక్కువ అవుతుంది. ఉద్రేకం సర్వీసు రిజిస్టర్ చూస్తే ఎగసిపడుతుంది అన్నాడు. ఎందుకని? డబ్బులేని యవనం కన్నా సబ్బుబిళ్ళ నయం. డబ్బున్న వాళ్ల ముఖానికి అది మెరుగులు దిద్ది వాళ్లను పరవశింపజేసి తను తృప్తి పడుతుంది. జీతం తెచ్చే భార్య మనసు ఎప్పుడూ యవ్వనం మాదిరి భర్తకు లొంగిపోదు. ఆ జీతాన్ని భర్తకిచ్చి తన వయసుకు మెరుగులు దిద్ది పొదును పెట్టుకోవాలి. ఇక సర్వీసు రిజిస్టర్ అంటావా? నీ వయసుని, పొడుచుదనాన్ని బేరీజు వేసి ఎన్ని సంవత్సరాలు అనుభవించవచ్చునో సూచించే గ్రంథమాల అన్నాడు. లంచాలు అంది. మల్లెచెండు పూర్తిగా నలిగి వాడిపోయింది. కళ్ళు మనసులో కన్నిటినీ జారుస్తున్నట్లయి అనురాగపు అంచుల వరకు వెళ్లవలసిన అనుభూతి పెట్రోల్ లేని కారులా ఆగిపోయింది. నీ తెలివితేటలను, మనస్తత్వాన్ని సూచించే నోట్ల సూచిక. ఈ విషయంలో నువ్వు నిష్ణాతురాలైన నిజాయితీ పరురాలివి. కాని చెంపలు 2 చేతుల మధ్య ఆప్యాయతతో పొదివి పుచ్చుకుని చేతులెత్తి దండం పెట్టకూడదు కనుక ఆ నీతి నిజాయితీకి మనసులో దండం పెట్టాడు. కళ్ళు చెమగిల్లగా రేణుక చెంపల మీద ఆ కన్నిటిని జార్చి, రేణు, నీ జీతాన్ని నేను వదులుకోలేను. ఆ జీతం నాకే కావాలి అన్నాడు. మరో 2 నెలలు గడిచాయి. మురళీకృష్ణ ఒక రోజున ఈ బావగారింటికొచ్చాడు. కుశల ప్రశ్నలు, కులాసా కబుర్లతో అరగంట గడిచింది. రేణుక వంటింట్లో అత్తగారికి కూర తరిగి పెడుతోంది. మెల్లగా వెళ్ళాడు మురళీకృష్ణ. అక్కయ్య, బావగారు మాటల్లో బాగా బీదవారైపోయారు. నాకు ధైర్యం చాలడం లేదు అడగడానికి. నాకు హైదరాబాదులో ఓ పెద్ద కంపెనీలో చిన్న సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది అన్నాడు ఎంతో సంతోషంగా. అవునట, అమ్మ చెప్పింది. జీతం 400గా, ఖర్చులకు బట్టలకు 500 కావాలన్నావటగా. బావగారిని అడుగు అంది రేణుక. కూర తరగడం పూర్తయి కత్తిపీట మూల పెట్టింది. అత్తగారికి తరిగిన కూరపళ్ళం ఇచ్చింది. మధ్యాహ్నం టిఫిన్కు చపాతీలు చేయండి అని గదిలోకొచ్చింది. వెనకాలే తను వెళ్ళాడు. కాలేజీ లెక్చరర్గా అతన్ని చూస్తే గౌరవం, చనువుగా మాట్లాడేస్తాను, కానీ బావగా భయం అన్నాడు. తలకి నూనె రాసుకుని పాయలకు పట్టించి దువ్వెనతో దువ్వుకుంటూ ముందు గదిలోకొచ్చింది. పేపర్ చదువుకుంటున్నాడు రజనీకాంత్. బావంటే భయపడతావెందుకురా? నువ్వేం భార్యవు కాదుగా. అడుగు, వడ్డీ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఏం? నోట్ నువ్వు రాస్తావా? నాన్న సంతకం కావాలేమో అంది భర్త వైపు చూస్తూ. అర్థం కాక చూశాడు రజనీకాంత్. వాడికి హైదరాబాదులో ఉద్యోగం అయింది. బట్టలకు ఖర్చులకు 500 కావాలట. రూపాయిన్నర వడ్డీకి బావగారిస్తారు, తీసుకోమన్నాను అంది దువ్వెనతో కొసలు సరిచేసుకుంటూ. కొంచెం గతుకుమన్నాడు మురళీకృష్ణ. అక్కయ్య పెళ్ళయ్యాక వడ్డీ వ్యాపారం కూడా చేస్తోందన్నమాట అనుకున్నాడు మనసులో. తమ్ముడి దగ్గర వడ్డీనా?
నువ్వు మరీ శైలాకు వైపోతున్నావు రేణు అన్నాడు. నవ్వి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. జడల్లుకుని చివర రిబ్బను కట్టుకుంది. భావాలు వేడి కాఫీలా పనిచేస్తున్నాయి. మనసు వాడిగా ఉన్న అభిమానం అడ్డుపడుతోంది. శైలాక్ అన్నారు. షై ఎప్పుడో పోయింది, లాకు మీ దగ్గరే ఉంది అంది. పేపరు మడిచి టేబుల్ మీద పడేశాడు. మీ అక్కయ్య మాటలు విన్నావుగా. ఈ ఉద్యోగం చేసే ఆడవాళ్ల మాటలు నేర్చి ఇది వరస అన్నాడు. వీళ్ళిద్దరి మాటలు వింటుంటే మురళీకృష్ణకి ఏం తోచలేదు. వెళ్ళొస్తాను బావగారు అని కుర్చీలో నుంచి లేచాడు. నోటు రాసి తెచ్చి సాయంత్రం 500 పట్టుకెళ్ళు అన్నాడు రజనీకాంత్. మురళి సరేనని వెళ్ళిపోయాడు. బావమరుదుల మధ్య వడ్డీనా మీ వాళ్లేమైనా అనుకుంటారేమో అన్నాడు. సమాధానం ఎలా చెప్పాలో తెలిసినా మాట్లాడకుండా వెళ్ళింది రేణుక. ఆ సాయంత్రం వచ్చి రజనీకాంత్ పేర నోటు రాసి 500 మురళీకృష్ణ తీసుకుని వెళుతుంటే రేణుక మనస్సు తిరగబడింది. కాని తమాయించుకుంది. ఆ రాత్రి సర్వాలంకరణ శోభితమై గదిలోకి వెళ్ళింది రేణుక. లేత గులాబీ రంగు జార్జెట్టు చీర, అదే రంగు చోళి, నక్షత్రాల ఎంబ్రాయిడరీ కుట్టిన లో పావడ, సెగలో మల్లెలు గులాబీలు కలిసిన పూల చెండు, చెవులకు గాజు సైజు రింగులు, ముక్కుకి తెల్లగా మెరిసే ఒంటిరాయి ముక్కు పుడక, పసిమి తెలుపుతో నిగనిగలాడుతూ మెరిసే చెక్కిళ్ళు, పేదాలకు లిప్స్టిక్. ఆకాశంలో నుంచి నక్షత్రాల మెరుపుల్ని ప్రోదు చేసుకుని ఆ దివి నుండి భూకి దిగివచ్చిన దేవకన్యలా ఉంది రేణుక. రేణు, మనిద్దరి మధ్య 120 రాత్రులు గడిచాయి. ఇంత అందం ఎప్పుడూ చూడలేదు. మురిపిస్తావా మరిపిస్తావా అన్నాడు తలలో పూలు వాసన చూస్తూ. మనిద్దరి మధ్య ఈ రాత్రి గడవకూడదు. నిశానాథుడు నలిగిపోయి సిగ్గుపడి పరిగెత్తి పారిపోవాలి. మీకు అమ్ముకునే ఆడవాళ్లతో పరిచయం ఉందా? మంచం చివర కూర్చుంది. అమ్ముకోవడం అంటే? భుజం మీద చెయ్యి వేసి మీదకి లాక్కోబోయాడు. చెయ్యి తీసేసింది. శరీరం. వ్యలయాలు వ్యభిచారులతో నాకు పరిచయం లేదు. ఊహా మాత్రంగా ఆలోచించి చెప్పండి. వ్యలయాలు ఒక రాత్రికి ఎంత తీసుకుంటుంది? 25 ఉండొచ్చునేమో అన్నాడు అర్థం కాక చూస్తూ. ఖరీదు గల సౌందర్యవత అయితే 50, 100 మోజును బట్టి అన్నాడు కళ్ళల్లోకి కాంక్షగా చూస్తూ. నా అందము 100 రూపాయలు ఖరీదు చేసేదే. మీకు కన్సెషన్ రేటు ఓ 50 ఇవ్వండి అంది గోముగా మీద చేయి వేసి. విభ్రాంతితో చూశాడు. నీకు పిచ్చేమేనెక్కిందా? అవునండి, మదపిచ్చి కాదు, బాధ పిచ్చి. నాలో మదం లేదు, అదేదో మీలోనే ఉంది. మంచం దిగి కుర్చీలో కూర్చుంది. సెలయటి గలగల కాదు, మానసిక సముద్రపు అలలు బాధతో కూడిన భావాల్ని ఢీకొని చల్లాచెదురై నురగను వెదజల్లి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే నువ్వు నాతో కోపరం కాక వ్యభిచారం చేస్తున్నావరేణు? అవునండి, 30 రోజులు పగలు ప్రభుత్వానికి ఊడిగం చేసి 1వ తారీఖున జీతం తీసుకుంటే రెవెన్యూ స్టాంపు మినహా మొత్తం జీతం మీకే ఇవ్వాలని నిష్కర్షగా చెప్పారు. రూపాయి కూడా తీసుకోకుండా జీతాన్నంతా మీకే ధారపోసి కొత్త చేతులతో ఆఫీసుకు వెళ్ళొస్తున్నాను. ఇంటి సామాన్లు మీ అమ్మగారే తెస్తున్నారు. డబ్బంతా బ్యాంకులోనూ బీరువాలోనూ దాచి ఆ తాళం చెవులు మీరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంతవరకు ఎలా గడుపుతున్నావని ఏనాడు అడగలేదు. 60 సెంటీమీటర్ల జాకెట్ గుడ్డ నుంచి మీరే తెస్తున్నారు. ఏ క్లర్క్ అయినా సరదాగా కాఫీ అడిగితే అరకప్పు కాఫీకి 40 పైసలు కూడా నా దగ్గర ఉండవు. పోనీ మీరు పిసినిగొట్టు పీనాసి అనుకునేందుకు తిండి పెట్టక బాధ పెట్టడం లేదు. రూపాయి కూడా ఇవ్వకుండా 4 మాసాలుగా నా మీద ఈ ఆర్థిక ఆంక్షలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. పుట్టింటికి వెళితే అక్కయ్య కూతురుకు ఓ బిస్కట్ పొట్లం కొందామన్నా చేతిలో 10 పైసలు ఉండవు అంది. తన కుడి అరచేతిలోని గీతలను చూసి నవ్వుకున్నాడు. ప్రేమకు, అనురాగానికి, ఉద్రేకపు అనుభూతికి ప్రధాన సంధాన కర్త పెదవులు. ఈ పెదవుల విలువ అనుభవాలకు పెన్నిది లాంటిది. అలాంటి పెదవులు విప్పి ఆలుమగలు అబద్ధాలు ఆడుకోకూడదు రేణుక. నివ్వెరపోయింది. తల్లో పూల చెండు జారిపోతుంటే సరిగ్గా తురుముకుంది. పెదవులు వణకపోయినా భావాలు వణికాయి. నేను మీతో అబద్ధం ఆడుతున్నానా? పెళ్లి కాకముందు ఆ రోజున మీరు నలుగురు వచ్చినప్పుడు నీ అంతటి నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకో. నేను కట్నం అక్కర్లేదన్నా నెలకు 300 చెప్పున ఓ 10 ఏళ్ల జీతం నా చేతుల్లో పోసి వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా మాట్లాడావు. నువ్వన్నమాట నువ్వే అమలుపరచకపోతే కవల పిల్లలు ఆడపిల్లలు పుడతారు. మాట తప్పడం మంచిది కాదు రేణుక అన్నాడు. పూలచెండు పూర్తిగా జారిపోయింది. ముఖంలో మబ్బు తెర, వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాలు, నిర్మోమాటపు సంకెళ్ళు, ట్యూబ్లైట్ వెలుతురికి పురుగులు, ఆ పురుగుల్ని దోమల్ని బల్లి తినేస్తోంది. పందిరిలేని డబుల్ కార్డ్స్, ఫోమ్ బెడ్స్,
బురుగుదూది దిళ్ళు, ఫ్లాస్కులో పాలు, తెల్లని దుపటి, బాసిపట్టు వేసుకుని చేతులు వెనక్కు జరిచి అరచేతులు బెడ్ మీద బలంగాంచి చూస్తూ కూర్చున్నాడు. ఉరుములతో పెద్ద వాన. కిటికీలో నుంచి అప్పుడప్పుడు గాలివాటుకు కాస్త జల్లు తొంపర్లు పడి వేసి వెయ్యని చలి. గెడ్డ కట్టుకున్న అభిప్రాయాలు, తోచి తోచని మనసు. కాపురం చేస్తావా? వ్యభిచారాన్ని ప్రారంభిస్తావా రేణుక? పక్కకు తిరిగి కుర్చీ అంచుమీద మోచేతి ఆసరాగా తలవాల్చి కళ్ళు మూసుకుంది. బయట జారిపోతోంది. రేణుక, నేను ఎందుకైనా సిద్ధమే. రోజూ కాపురం, వారానికి ఒకసారి వ్యభిచారం. ఆ రాత్రి నీ శరీరాన్ని నేనే కొనుక్కుంటాను. వారానికి వెలయాలుగా 50 రూపాయలు ఇస్తాను. నెలకు 200. భార్యతో వ్యభిచారం చెయ్యాలనే నీ కోరిక, భార్యను పరస్త్రీగా వెలయాలుగా డబ్బిచ్చి అనుభవిస్తున్నాననే నా సరదా రెండూ తీరతాయి. ఆర్థికంగా నువ్వు బాధపడనక్కర్లేదు. కానీ ఒకందుకు తృప్తి పడుతున్నాను. మనిద్దరి మధ్య సుఖరోగాలు లేవు, రావు అని మంచం దిగి బీరువా తీసి 50 రూపాయలు రేణుకు చేతిలో ఉంచి కుడి జబ్బు పట్టుకుని లేవదీసి నిల్చోబెట్టి ఆ గులాబీ రంగు జార్జెట్టు చీర పట్టుకుని ఆమె ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళు మూతలు పడ్డాయి. చెంపల నిండా కన్నీటి చారికలు. ఆ వెచ్చని కన్నీటికి కాటుక కరిగి నల్లని చారికలతో ఎన్నో రోజుల నుంచి కడుక్కొని ముఖంలా ఉంది. అభిమానపు ఓటమితో కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. రేణుక 2 భుజాలు పుచ్చుకుని ఊపాడు. వీపు తట్టాడు. మళ్లీ పిలిచాడు. పక్క మీద పడుకోబెట్టాడు. కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. అవయవాలు నిద్రపోతున్నాయి. ఆందోళనతో కూడిన స్తబ్దత. నిశ్శబ్దంగా ఊపిరి తీసుకోవడం. కాలు కదపలేదు, చెయ్యి మెదపలేదు. టవలు నీళ్లతో తడిపి చెంపలు, కళ్ళు తుడిచాడు. ఆ పెదవుల్లో, బుగ్గల్లో కదలికలేదు. ఆ కదలని పెదవులతో తన చెంపలు, నుదురు, తన పెదవులు అద్దుకున్నాడు. మాటలకందని స్పందన, ఏ పిలుపుకు అందని మోగ వేదన. జన్మ జన్మలకు ఈ దాంపత్యమే కావాలనే ప్రగాఢ వాంఛ. తప్పు వేరు, తపస్సు వేరు. మాట వేరు, అనుభవం వేరు. ఇది తపస్సు కందని అనుభవం. ఆది మధ్యాంతాలలో, దాంపత్య క్రతువులో, పరస్పర అనుభవాల యజ్ఞంలో సమిదల మీద ఆజ్యం పోసేది అనురాగం. జ్వజ్వలంగా ఆ సమిదలు మండుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించేది దాంపత్య శోభ. వసివాడని ఆ శోభను హృదయంలో పదిలంగా దాచుకోవాలి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది రేణుక. అభిమానపు కన్నీరు వెచ్చగా కను కొలుకుల్లో నుంచి జారి దిండులో ఇంకిపోయింది. మురళీకృష్ణ హైదరాబాదులో ఓ కంపెనీలో సూపర్వైజర్గా చేరాడు. జీతం రాగానే ఓ 150 రూపాయలు తండ్రి పేర మనీ ఆర్డర్ చేశాడు. కోదండరామయ్య, రంగమ్మల మనసుల్లో ఒక ఆశాజ్యోతి లీలగా కాస్త వెలుగుతో కనిపించింది. ఆ వెలుగు వారి జీవితానికి కాస్త నూతనోత్తేజాన్ని కలగజేసిన సావిత్రిని, ఆ పసిదాన్ని చూస్తుంటే జ్యోతి కొడిగట్టిన దీపంలాయి మిణుకుమిణుకుమంటూ ఆరిపోయే చందాన ఆ హృదయ ప్రమిదలో కనిపించేది. ఆ వెలుగు జ్వజ్వలామానంగా ప్రకాశించాలంటే సావిత్రి కోపురం కుదుట పడాలి. ఈ విషయాలన్నీ రేణుకతో ప్రస్తావించేది రంగమ్మ. తన భర్తతో కూడా సంప్రదించి ఆలోచిస్తానంది రేణుక. ఆ నెలలో వచ్చిన 2వ శనివారం, ఆదివారం సెలవుల్లో నెల్లూరు జగన్మోహన్ ఇంటికి వెళ్లారు. ఉదయం 8 గంటలు. తలుపు తట్టారు. ఇంకా అతను నిద్ర లేవలేదు. విసుక్కుంటూ వచ్చి తలుపు తీశాడు. క్షణం గతుక్కుమని తమాయించుకుని, రండి, ఇదేనా రావడం? అంతా కులాసా? హనీమూన్కు వెళ్ళొస్తున్నారా? కూర్చోండి. 5 నిమిషాల్లో ఈ పాచి ముఖానికి మెరుగు పెట్టుకుని వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చున్నాడు రజనీకాంత్. ఉండండి క్షణం అని బెడ్రూంలోకి వెళ్ళొచ్చింది రేణుక. దిండు పక్కనే, మంచం పక్కన నలిగిన మల్లెలు. టేబుల్ మీద క్వార్టర్ బాటిల్ విస్కీ సీసా, 2 బీరు సీసాలు, యాస్ట్రే నిండా కాల్చిన సిగరెట్ పీకలు, ఖాళీ అయిన పలహార పొట్లాల కాగితాలు, ఆకులు, పౌడర్, స్నో, షాంపు సీసాలు. గదంతా మొత్తు వదిలిన వాసన. కాలిన అగరొత్తులు నుసి, మూలపారేసిన తెల్ల టవలు. అనుభవాలు తీర్చుకున్న వెలయాలు గదిలా ఉన్నదా బెడ్రూమ్. క్రైమ్ బ్రాంచి ఆఫీసర్లా అంతా విశదంగా చూసి మళ్లీ భార్యలో వచ్చి భర్త పక్కన సోఫాలో కూర్చుంది రేణుక. 10 నిమిషాల్లో పాపానంతా కడిగేసుకుని ఫ్రెష్గా వచ్చాడు జగన్మోహన్. మిమ్మల్ని పెళ్లిలో చూడడమే. ఎలా ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? ఏం రేణుక, మీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కాగితాలు బాగా కదులుతున్నాయా అన్నాడు టవల్తో చేతులు తుడుచుకుంటూ. పని మనిషి వచ్చింది. ఫ్లాస్కు, సంచి, 5 రూపాయల నోటు ఇచ్చాడు. టిఫిన్లు ఏం తేవాలో చెప్పాడు. పని మనిషి వెళ్ళింది. ఇద్దరూ లెక్చరర్లే, కానీ కల్చరే కరువైంది అంది బావగారి వైపు చూసి భర్తను కళ్ళతో హెచ్చరిస్తూ. అర్థం చేసుకున్నాడు జగన్మోహన్. మీ అక్కయ్య అడ్వకేట్గా వచ్చావా రేణుక?
నువ్వు వాదిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మనసు చిన్నబుచ్చుకోరాదు. ప్రశ్నావళి ప్రారంభించు. సిగరెట్ వెలిగించాడు. రజనీకాంత్కు ఆఫర్ చేశాడు. సారీ అన్నాడు. పొక్కున నవ్వాడు జగన్మోహన్. మా మరదలు కనీసం సిగరెట్ కూడా కాల్చనివ్వడం లేదన్నమాట. దట్స్ ఆల్ రైట్. భర్త మీద భార్య కంట్రోల్ పడగది వరకే పరిమితం కావాలి గాని ట్రెడిషనల్ అబ్జెక్షన్స్తో కంట్రోల్ చెయ్యబోనడం సహించరాని సంగతి. ఎస్, ప్రొసీడ్ రేణుక అన్నాడు జగన్మోహన్. భార్య అంటే మీ అయిష్టతకు కారణం అంది. భర్త భరించలేని గుణాలు ఆమెలో ఉండడం చేత. తిరగబడిందా, నీతి తప్పిందా? ఆడదానిలో మగవాడికి కనిపించేవి ఈ రెండు తప్పులేగా. ఈ మనస్తత్వం సావిత్రిలో లేదు. పాతివ్రత్యం పాదధూళి కాదు కావలసింది. అడ్జస్టింగ్ టెంపరమెంటు లేదు. అందాలు చిందించే అభిమానవతైన భార్య పక్కనున్న అటుపక్కనున్న ఆడదాని వైపు మగవాడు తన దృష్టిని సారించడం అనాది నుంచి వస్తున్న సాంప్రదాయం. నేను తాగుతాను, నేనుగా ఎవరిని చెడగొట్టలేదు. రేపు చేయడం అంత రోత పని మానవ జీవితంలో మరేదీ లేదు. భర్తతో కాపురం చేసేవాళ్లే నా పొందుకోరి వస్తుంటే కాదండం మగవాడి లక్షణం కాదు. రాత్రి తాగాను. ఒక స్నేహితురాలొచ్చింది. తెల్లవారుజామున వెళ్ళింది. వాళ్ల కోసం ఎకరాలు అమ్మలేదు, మాన్యాలు తాకట్టు పెట్టలేదు, పాలరాతి భవనం కట్టించి ఆ విలయాలి పేరు పెట్టలేదు. మనిషికో రుగ్మత. పేకాట, చదరంగం, టెన్నిస్, హాకీ, క్రికెట్ అన్నీ ఒక రకమైన రుగ్మతకు నిదర్శనాలు. జనం హర్షించేవి కొన్ని, హర్షించనివి కొన్ని. గేమ్స్లో ఓడిపోయిన వాళ్ళు తిరగబడితే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదంటారు. ఓటమిని అంగీకరించి నవ్వుతూ వెళ్ళిపోతే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్నట్లు. ఔన్నత్యం కావాలి, భావ పరిణితి కావాలి. అలాగే భర్త అడ్డుదారి తొక్కొస్తాడు, తాగొస్తాడు. తాగేవాళ్ళకి ఇంట్లో పార్టీ ఇస్తాడు. భర్త మనస్తత్వం అది. మంచిని అర్థం చేసుకో, చెడును వదిలే. ఇంటికి రాగానే నువ్వు సుబ్బమ్మతో దొర్లావు, పొల్లమ్మతో పొర్లావు అని ఇంట్లో యుద్ధం ప్రకటించి మనిషి మీద కోపంతో మనసు మీద దెబ్బతీస్తే నెలల వయసులో పసివాడు చుచ్చుపోసి చిందు కొడతాడు, విరోచనంలో పొర్లుతాడు. అది పూర్తిగా ఏమీ తెలియని నెలల వయసు. రెండో ఏడొస్తుంది. వాడంతట వాడే గుమ్మం దాటి వెళ్లి పోసుకుంటాడు. తల్లిని తోడు తీసుకువెళ్లి వీధిలోకి వెళతాడు. ఐదో ఏడొస్తుంది. వాడంతట వాడే బాత్రూంలోకి వెళ్ళొస్తాడు. ఈ భావపరిణితి వయసును బట్టి వస్తుంది, అనుభవాన్ని బట్టి వస్తుంది. మనిషిని మార్చేది అనుభవం. వయస్సు దానికి తోడుగా వెళ్లే చిలికాడు. తనంటే నేను ఎందుకు ఇష్టపడడం లేదు? నాలో ఉన్న దుర్గుణాలు నాకు తెలుసు. నాది అనుభవాన్ని కోరే జీవితం. కొంతమందికి ఎండలో తిరిగితే తలనొప్పి వస్తుంది. వర్షాకాలంలో గొడుగు లేకుండానే వెళతారు కొంతమంది. కాఫీ తాకపోతే పిచ్చిగా ఉంటుంది కొందరికి, తలనొప్పి కొందరికి. కొంత మనస్తత్వం, కొంత శరీర తత్వం. నేను తప్పు చేస్తున్నానని తెలుసు, పాపమని తెలుసు. పాపపుణ్యాల బేరీజు ఎంతవరకు? భారత భాగవతాలు అధ్యయనం చేస్తూ పాపపుణ్యాలకు నిర్వచనం చెప్పే ఉద్దండులే పరస్త్రీ సాంగత్యం చేస్తున్నారే. అడ్డదారిని తొక్కేవాడికే ఆత్మవిశ్వాసం ఎక్కువ. 10 మందితో వెళ్లేవాడు కాముకుడు కాదు. అదొక రకమైన అభిలాష, కోరిక, వెరైటీ అంతే. నాలోని దుర్గుణాలు నాకు తెలుసు, కానీ అది అభిలాష, కోరిక. అనుభవించాలనే కోరికున్న ధైర్యం లేక, భీతి వదలక మానసిక వ్యభిచారం చేసేవారికన్నా ఆచరణలో పరిణితి చెందిన వాడికే బాధ్యత తెలుస్తుంది. పరితప్త హృదయుడు వాడే అవుతాడు. నా భర్త తాగుబోతూ, వ్యభిచారి, వ్యసనపరుడు అని భార్యే ఎలుగెత్తి చాటి అల్లరి చేస్తే ఆ మగవాడి మనస్తత్వం తెగింపుకొచ్చేస్తుంది. తెగింపు విరక్తికి దారి తీస్తుంది. ఆ పరిస్థితుల్లో ఒక రకమైన నిస్పృహ మనసును పూర్తిగా ఆవరించి ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం మనసులో జొరబడి స్థిరపడిపోతుంది. భార్య దృష్టిలో, మనసులో ఆ భర్తకు విలువ లేనప్పుడు ఆ భర్త మనసుకు చివరికి కలిగేది ఆ భార్య మీద అయిష్టత, ఏహేభావం. చేసుకున్న భార్యే తన తప్పుల్ని కడుపులో పెట్టుకుని తనని కాపాడలేనప్పుడు ఆ భర్తకు మిగిలేది బ్రాందీ సీసా. మనసు తనది కాకపోయినా శరీరాన్ని రెచ్చగొట్టే విలయాలు అంతే. భార్య నిరాదరణ భర్త మనసుని చీకట్లోకి నెడుతుంది. ఆ చీకటి కోణంలో ఎమళ్లేక తలుపు తీసుకుని వెళ్ళిపోతాడు అన్నాడు జగన్మోహన్. పని మనిషి కాఫీ, టిఫిన్ తెచ్చింది. ముగ్గురు టిఫిన్ తిని కాఫీ తాగారు. సొదగా ఉందేమో, స్నానం చేయండి ప్లీజ్, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. 12 గంటలకు హోటల్లో భోజనం చేశారు ముగ్గురు. మళ్ళీ ఇంటికొచ్చేశారు. కాసేపు మాట్లాడుకుని విశ్రాంతి తీసుకున్నారు. 3 గంటలకు పని మనిషి చేత కాఫీ, టిఫిన్ తెప్పించాడు. మళ్ళీ కూర్చున్నారు. మనస్తత్వంలానే శరీర తత్వం కూడా. స్త్రీ పురుష సంపర్కమే ప్రధానమైతే అద్దెకొచ్చే ఆడదాన్ని తెల్లవార్లు ఉంచుకోనక్కర్లేదు. అసలు పరస్త్రీనే అక్కర్లేదు, భార్య చాలు. ఇక్కడ కావలసింది సంపర్క సంబంధమైన వ్యవధి కాదు, శారీరక స్వభావం. ఆలోచనలతో మనసు మార్చుకోవచ్చు, ఎన్నో తరహాలుగా ఊహించుకోవచ్చు.
ఊహలో అప్సరసలు, ఆదివాసులు, నెరజాణలు, హొయలు వలకబోసే శృంగార నాయికలు ఎందరో. కాని ఊహించినంత మాత్రాన ఊహకు అనుగుణంగా శరీరం మారదు. పరిచయమైన స్నేహితురాల్ని ఊహిస్తూ భార్యతో కాపురం చేస్తారు చాలామంది. అంటే మనసులో స్నేహితురాలు, కాని పక్కలో ఉండేది భార్య. అంటే తమని తామే మోసం చేసుకుని సంతృప్తి చెందడం. అంటే మనసు ఉబలాట పడుతుంది, శరీరం భయపడుతుంది, పరువు దెబ్బతింటుంది. అంటే శరీరానికి, ఆ శరీరంలో జీవించే ప్రాణికి పరువు మర్యాదలు కావాలి. మనసుకు, ఆలోచనలకు పరువు ప్రతిష్టలు అక్కర్లేదు. కానీ నా శరీరం ఊహకు తృప్తి పడదు. మళ్ళీ ఆ శరీర తత్వంలోనూ అనేక రకాల తీరులు. సంపర్క సంయోగాలు ఒకటే. స్త్రీ గర్భవతి అవుతుంది, నెలలు నిండితే పురుడు రావాలి. కొంతమందికి కాన్పు తేలిక, మరొకరు అసలు కనలేరు. పొట్ట కోసో నడుం కోసో తీయాలి. అంటే సిజేరియన్ పురుడు. ఇది సంపర్క దోషమా, సంయోగపు పొరపాట, కామోద్రేకపు దురదృష్టమా? ఏదీ కాదు. ఆ స్త్రీ యొక్క అవయవ నిర్మాణ లోపం. ఆ భార్యాభర్తలు అన్యం పుణ్యం ఎరుగని ఆలుమగలు. కాని ఆపరేషన్ తప్పలేదు. ఎందువల్ల? అది దురదృష్టపు కలయిక, పూర్వజన్మ సంచితం. అలాగే భార్యాభర్తల అనురాగము వస్తువైతే వస్తుగుణం ప్రదం. కాని శరీరం వస్తువు కాదు. కోరికకి, శారీరక అవయవ ఆకర్షణకి మనస్తత్వం ప్రధానం. ఉద్రేకం శరీరాన్ని కోరిన మనస్సు శరీరాన్ని సమ్మతించదు. మనసు సమ్మతించని పొందువల్ల కామం చల్లారిన మనసులోని తృప్తి అనే కోరిక లాంటి భావం సంతృప్తి చెందదు. ఈ కారణం చేతనే సావిత్రితో నేను తృప్తి పడలేదు. ఆ అయిష్టతకు కారణమిది. అందుకనే మా కాపురం పొసగదు అన్నాడు జగన్మోహన్. శ్రద్ధగా వింటూ కూర్చున్నారు రేణుక, రజనీకాంత్. అంటే ఆడపిల్లను కన్నదనే కోపం కాదన్నమాట. ఆ రోజున అలా అన్నారు కదా అంది రేణుక. ఒక్కపొడి వేసుకుని సిగరెట్ వెలిగించాడు. అది కొంత కారణం కాకపోలేదు. ఎండకు వడదెబ్బ కొట్టినట్లు, వానలో తడిస్తే న్యూమోనియా వచ్చినట్లు కొంతమంది చెప్తారు. వడగాల్పుల తాపం, వానజల్లుల చలి వాతావరణ రీత్యా అందరికీ ఒకటే. కాని ఆ వేడి, చలి అనేవి ఆ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అనురాగరంజితమైన ఆలుమగలకు ఏ పిల్లైనా ఒకటే. కాని నా విషయంలో నా మనస్తత్వపు సరళి ఆ సంతృప్తి మనసులో నిలుపుకోలేకపోయింది. లలాట లిఖితమో, మానసిక ప్రవృత్తి దురదృష్టమో ఏమిటో. ఏదో ఏమీ చేయలేను. ఆడపిల్లను కన్నా సావిత్రితో కాపురం చేయలేకపోయాను. ఒక విధమైన కోపం, క్రోధం, అసహ్యం. ఈ వ్యక్తి నా ఇంట్లో ఉండరాదన్న నిర్ణయం. నా దురలవాట్లను పదే పదే ప్రస్తావించి నా మనసును కించపరిచే వ్యక్తి భార్య అయినప్పటికీ నా మనసులో ఆంతర్యంలో ఉండవలసిన ప్రేమానురాగాలు నాలో మృగిమయ్యాయి. ఆ రకమైన ఈసడింపు, నా వ్యక్తిత్వం మీద దెబ్బతీసే సతాయింపు. ఎవరితోనో పొర్లొచ్చి నాతో కాపురం చేస్తే సహించి ఊరుకునేది లేదని పక్క మీద పడుకున్నప్పుడు ఆ సమయంలో కూడా దెప్పి పడవడం. పరస్త్రీలతో నేను గడిపొచ్చి తనతో ఉన్నప్పుడు తనలో ఉన్న పవిత్రత కూడా తుడిచిపెట్టుకుపోయిందనే ఫీలింగ్తో సతమతమైపోయేది సావిత్రి. నేను తాగొచ్చినా, పరస్త్రీతో గడిపొచ్చినా ఏనాడు ఏ విషయంలోనూ సావిత్రిని ఇబ్బంది పెట్టలేదు. ఆర్థికంగా హింసించలేదు. మనిషి మీద చేయి చేసుకోలేదు. ఈ తాగుబోతుతో, వ్యభిచారితో కాపురం చేస్తూ నేను అపవిత్రురాలనైపోయాను. ఇంట్లో భార్య ఉండగా, అన్ని అవసరాలు తీరుస్తూ ఉండగా ఈ దాలిగొంట బుద్ధులు మగవాళ్ళకెందుకో అని విసుక్కుంటూ, చేత్కరిస్తూ నా వ్యక్తిత్వం మీద, మానసిక వేదన మీద ఈ రకమైన మాటలతో సమ్మెట దెబ్బలు. ఈ అన్ని పరిస్థితులు నా మనసుకు విరక్తినే ప్రసాదించడంతో ఆ నిర్ణయానికి రాక తప్పలేదు. నాలో ఈ రకమైన సరదాలు, కోరికలు జీవితాంతం ఉండవు. ఏ అనుభవాలైనా కొన్నేళ్లు మాత్రమే. ఆ కొన్ని సంవత్సరాలు నా తప్పుల్ని తను సరిపెట్టుకుంటూ నా వ్యక్తిత్వాన్ని భారీగా తను హర్షించలేకపోయింది సావిత్రి. నా కోరికలతో, అలవాట్లతో తను రాజీ పడలేకపోయింది. నిత్యము మాటలతో కించపరిచేది, చస్తానని బెదిరించేది. ఏది తప్పు? భర్త ఈ రీతిగా ఉండడం తప్ప? భార్య ఆ రీతిగా మాటలతో దెప్పి పొడిచి భర్త మనసు విరిగిపోయేలా ప్రవర్తించడం తప్ప? అందుకే నెలకు 200 మనీ ఆర్డర్ చేస్తున్నాను. దురలవాట్ల తప్పు నాది. మాటలతో మనసు మీద దెబ్బ కొట్టిన తప్పు సావిత్రిది. ఈ అవ్యక్త వ్యధలతో ఉన్నప్పుడు సావిత్రికి పురుడు, ఆడపిల్ల, మనసుకు సరిపడని ఆ బాధ్యత. ఇవన్నీ ఒక ఎత్తు. తల్లిపాలు ఆరోగ్యమని అందరికీ తెలుసు. కానీ ఈ పాలివ్వడమనేది ఆ తల్లికి హక్కు, బాధ్యత అయినప్పటికీ కాలానుగుణ పరిస్థితులను బట్టి అందము, ఆరోగ్యము అనే ప్రాతిపదిక మీద ఈ పాలివ్వడమనే పద్ధతి మారాలి. శరీర తత్వాన్ని బట్టి ఇది ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం. ఈ పద్ధతి మార్చమన్నాను. ఎప్పుడూ ఆ పసిదానికి పాలిస్తూనే ఉంటుంది. పసిదానికి పాల డబ్బాలు కొనివ్వలేని పరిస్థితుల్లో లేనన్నాను. సావిత్రి ఏమందో తెలుసా అన్నాడు.
కథలా వింటున్నారు. ఆత్మకథలా చెప్తున్నాడు జగన్మోహన్. అడ్డమైన ఆడవాళ్ల అవయవాల్ని తాకొచ్చే మీరు కడుపున పుట్టిన పిల్లకు పాలు వద్దని కట్టడి చేస్తారా? భార్య అందంతో తృప్తి పడలేని భర్త కోసం ఈ అందం చెడితే మాత్రమే కనీసం తల్లిగా పిల్లకు పాలిచ్చాననే తృప్తైనా మిగులుతుంది అంది. ఇప్పుడు చెప్పండి రజనీకాంత్ గారు, తప్పు నాదేనంటారా అన్నాడు. ఆ ఇద్దరి మనసుల్లో ఆలోచన సరళి మారుతోంది. సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు. 6 గంటల రైలుకు వెళతామన్నారు. పెదవుల్ని తడి చేసుకుంటూ అరచేతిలో రేఖల్ని చూసుకుంటూ కూర్చున్నాడు జగన్మోహన్. విశ్వవిద్యాలయంలో చదువుని అభ్యసించి యూనివర్సిటీలో సెకండ్ ర్యాంకులో పాస్ అయిన నేను లెక్చరర్గా విభిన్న మనస్తత్వాలు గల విద్యార్థులకు పాఠాలు చెబుతూ కాలేజీలో సహా ఉపన్యాసకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాను. నా దగ్గర చదువుకునే విద్యార్థులు పేరు ప్రతిష్టలు తెచ్చుకొని గౌరవాన్ని పెంపొందించుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. కానీ నా జీవితాన్ని నేను సంస్కరించుకోలేకపోతున్నాను. దొంగతనం చేసిన వాణ్ణి సంస్కరించకుండా దొంగ దొంగ అని గట్టిగా ముద్ర వేస్తే నేను దొంగగానే జీవించాలేమోనని వాడు అనుకుంటాడు. అలాగే జీవిస్తాడు. నా జీవితము అలాగే అయింది. పోనివ్వండి, మనసులో దహించి వేస్తోన్న అగ్నిపర్వతంలోని రవ్వల్ని మీ మీద రాల్చినా సహించి భరించారు. ఈ కథ ఇంతటితో ఆపేస్తాను. ఈ రాత్రికి ఉండండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు జగన్మోహన్. సందేహిస్తూ చూసింది రేణుక. ఈ రాత్రి ఎవరూ రారు, ఆ అనుమానం అక్కర్లేదు అన్నాడు. ఈ పరిస్థితుల్లో తమ సలహాలను సందేహాలను జగన్మోహన్ పరిశీలిస్తాడేమోననే ఆశ అంకురించింది రేణుకకు. రజనీకాంత్ కూడా సరే అన్నాడు. ఆ రాత్రి కూడా హోటల్లోనే భోజనాలు చేసొచ్చారు. భరత్ వదిలిన భార్య తన జీవిత కథను అయిన వాళ్లతో చెప్పడం లోక సహజం. కానీ నా విషయంలో అది కాస్త పద్ధతిని మార్చుకుంది. నాకు వ్యక్తిత్వం ఉంది, కానీ అభిరుచి కోరిక నన్ను వదలడం లేదు. ఇక నాలోని బలహీనత మీద మీ అభిప్రాయం చెప్పండి రజనీకాంత్ అన్నాడు. రజని రేణుక వైపు చూసి నవ్వాడు. మీ మనస్తత్వం మీద నా వ్యాఖ్యానం ఏమీ లేదు. కోరికల్ని మనసులోనే దాచుకోకుండా తీర్చుకుంటున్నారు. బురదలో నడవకుండా గట్టు మీద నడవమని నా సలహా. ఏ కోరికైనా గట్టు మీదుండి సాధించొచ్చు అన్నాడు రజనీకాంత్. మధ్యాహ్నమే ఇల్లంతా శుభ్రం చేసింది పని మనిషి. నిద్రొచ్చేంత వరకు కబుర్లు చెప్పుకుని ఆ దంపతుల్ని తన గదిలో నిద్రపోమన్నాడు. అయిష్టతను సిగ్గుతో సూచిస్తూ తల వంచుకుంది రేణుక. నాగా పడని దాంపత్యం కాదు మాది. వచ్చింది మీతో మాట్లాడడానికి గాని మీ పడక గదిలో మేం సైనించడానికి కాదు అంది రేణుక. వెరీ గుడ్, మరి కబుర్లు చెప్పండి. సిగరెట్ వెలిగించి పొక్కగా ఉంటే ఫ్యాన్ స్విచ్ వేశాడు. మాట్లాడబోతూ ఎడం అరచేతి మీద కుడి బొటన వేలుతో రుద్దుతూ కూర్చుంది. మనసు కష్టపెట్టకుండా తను చేస్తున్న తప్పును జగన్మోహన్ ఒప్పుకునేలా చెయ్యాలన్నదే రేణుక కోరిక. బావగారు. ఎస్ ప్లీజ్, నిస్సంకోచంగా నిర్భయంగా నీ అభిప్రాయాలు చెప్పు రేణుక. మీకు సంపర్కాభిలాష ఎక్కువ, లేక వెరైటీ మీద మోజా? మనసులో నవ్వుకున్నాడు రజనీకాంత్. అభిలాష కన్నా మోజు ఎక్కువ, కానీ మోజు అభిలాషకు పొదును పెట్టి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆ అవకాశం అక్కయ్యకి ఎందుకు ఇవ్వలేదు? సాయంత్రం కాగానే స్నానం చేసి జడల్లుకుని తలలో పూలు ముడుచుకుని గొట్టంలాంటి పౌడర్ డబ్బాలోని ఆ బూడిద ఇంత పూసుకుని రాత్రికి పడగదిలోకి ప్రవేశించి పక్కింటి వాళ్ల సోది ఎదురింటి వాళ్ల కబుర్లు చెప్పి యాంత్రికంగా కాపురం చేయడంలో నాజుకు నవ్యత ఏదీ ఉండదు. రేణుక భర్త వైపు చూసింది. ఆ చూపులో మీరేమీ అనుకోకండి అనే అనునయం, అభ్యర్థన. ఆ నాజుకు నవ్యత ఆ భార్య కూడా కోరుకోవచ్చుగా అంది. తప్పకుండా, కానీ ఆ మనస్తత్వం అందరి ఆడవాళ్లలోనూ ఉండదు. అది చదువు మాదిరే. పాఠ్యపుస్తకాలు, క్లాసు, లెక్చరరు ఒకటే. ఒక విద్యార్థికి మార్కులు 80, మరొకడికి 60, ఇంకొకడికి 40. అనునయం, సామర్థ్యం అందరికీ అబ్బదు. నవ్యత అనేది ముఖ్యంగా మనసులో కలగాలి. మనసును బట్టే ఆలోచన సరళి రావాలి. కానీ అలాంటి భావాలు మీ అక్కయ్యలో మృగ్యం. అంటే భార్య గదిలోకి రాగానే మీ ఆలోచనలు మీ అభిలాష చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకు సృష్టి కార్యం ప్రాతిపదికైన భావానుసారంగా మనిషిలోని కవళికలు ఒక రకంగా చెప్పాలంటే నటన మారాలంటారు. ఆలోచనలో పడ్డాడు జగన్మోహన్. గదిలోకి వెళ్లి ఒక్కపొడి డబ్బా తెచ్చాడు. 4 పలుకులు నోట్లో వేసుకుని వాళ్లకు ఇచ్చాడు. పెళ్లి కాకముందు నుంచి నాకొక సహ ఉపన్యాసకురాలితో పరిచయం ఉంది. పెళ్ళయ్యాక కూడా ఆ సంబంధం సాగుతూనే ఉంది. ఆ విషయం నేనే సావిత్రితో చెప్పాను. 3 రోజులు ఏడ్చింది. వారం రోజులు విడిగా పడుకుంది. 4 రోజులు నన్ను నానా మాటలంది.
ఆ విషయాన్ని నేను దాచి రహస్యంగా నా సంబంధాన్ని కొనసాగిస్తే తను కనుక్కునేది లేదు. మంచి చెడ్డలను మనసులోనే దాచుకుని నోటితో మంచినే మాట్లాడి వంచనతో జీవించే మనస్తత్వం కాదు నాది. ఏడ్చి అరిచి నానా మాటలని ఎంతో హంగామా చేసినంత మాత్రాన ఆ వ్యక్తికి లొంగిపోయి నా వ్యక్తిత్వాన్ని చంపుకునే మనస్తత్వం కాదు నాది. ఈ సంఘంలో నాలాంటి భర్తలు చాలా మంది ఉన్నారు. వారి భార్యలు వాళ్ళని ఇలా అల్లరిపెట్టి ఆ భర్తల మనసు విరిగే రీతిగా ప్రవర్తించడం లేదు. సాంప్రదాయాలకు పతివ్రతకు కట్టుబడి ఉండేవాళ్ళు ఏ కొద్దిమందో. మనిషికి కావలసింది సర్దుకుపోయే మనస్తత్వం కాని అల్లరి కాదు అన్నాడు. రజనీకాంత్ శ్రోతగానే వింటున్నాడు. తానుగా కల్పించుకోలేదు. భర్త వ్యభిచారైనా తాగుబోతైనా భార్యలో సర్దుకుపోయే గుణం ఉండాలంటారు. రేణుక ప్రదర్శించిన భావాలకు నవ్వుకున్నాడు జగన్మోహన్. నువ్వు వాడిన పదాలు చాలా కటువైనవి రేణుక. భార్యను కొట్టి తిట్టి నానా బాధలు పెట్టి కిలో బియ్యాన్ని కూడా డబ్బులివ్వకుండా ఎప్పుడూ ఉంపుడుగత్తెల ఇళ్లల్లో పడుంటూ మానసికంగా శారీరకంగా నికృష్ట జీవితాన్ని గడిపే పిచ్చుకోకను కాను. తప్పొప్పుల నిర్ణయం తర్కించడం వల్ల జరగదు. ఆస్తి ఉద్యోగము గౌరవము ఉన్న నా బోటి మగవాళ్లంతా 100కి 100 మంది పవిత్రులు కారు. ఏదో కారణంగా నోరు కాలు జారినవారే. ఈ మగవాళ్ల మనస్తత్వం ఆ ఆడవాళ్లకు తెలుసు. కాని ఆ విధాత వాళ్లకు సర్దుకుపోయే మనస్తత్వాన్ని ప్రసాదించాడు అన్నాడు. రేణుకకు ఈ మాటలు ఏమాత్రం నచ్చలేదు. మనస్తత్వరీత్యా మీ చర్యల్ని సమర్థించుదామని అనుకుందాం. ఆరోగ్యరీత్యా డాక్టర్లు కూడా సమర్థిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా తేలిక. అన్నీ పోగొట్టుకున్నవాడు ఆరోగ్యాన్ని గురించి లెక్క చేయడు. అన్నీ కావాలనుకున్నవాడు ఆరోగ్యం పోగొట్టుకోడు. రేణుక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంది. నిద్రొస్తుందా రేణుక అన్నాడు. లేదు, మీ భావాలతో నన్ను నిద్రపుచ్చాలనుకున్నా కంటి నుంచి కునుకు పారిపోయింది. కళ్ళు మూసుకునే అంది. నా ముఖం చూడదలుచుకోలేదా? నవ్వుతూ రజనీకాంత్ వైపు చూశాడు జగన్మోహన్. 10 మందిని హత్య చేసిన హంతకుడి ముఖాన్ని జడ్జిగారు చూడక తప్పదు. ఉమెన్ అండ్ వైన్కు మీ మనసులో హృదయంలో సముచిత స్థానాన్నిచ్చి ఆరాధించే మీలాంటి కళాపోసకుని ముఖం చూడడంలో తప్పేమీ లేదు. అక్కయ్య కూడా మరో స్టేటస్ ఉన్న మగవాడి ముసుగులో దూరుంటే ఎంతో బాగుండేది. లివ్ అండ్ వెట్ లివ్ అనే మీ మనస్తత్వానికి సరిగ్గా సరిపోయేది. కళ్ళు తెరవలేదు. రజనీకాంత్ చకితుడయ్యాడు. జగన్మోహన్ రేణుక మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాడు. దెబ్బ కొట్టబోతోంది, జాగ్రత్తగా ఉండాలి సుమా అని మనసు హెచ్చరించింది. నీతి అందరికీ ఒకటే. ఉద్యోగాల్నే తీసుకుందాం. ఏ పోస్టుకైనా ఆడవారికి ఒక జీతాల స్కేలు, మగవారికి ఒక జీతాల స్కేలు లేదు అంది. కళ్ళు తెరవదలుచుకోలేదా రేణుక? లేదు. నేను కళ్ళు మూసుకుని అడుగుతాను. మీరు కళ్ళు తెరిచి నా ముఖం చూస్తూ సమాధానం చెప్పండి అంది. మీ మనసు అద్దం లాంటిది. కాని కళాయిపోయి చూసేవాళ్లకు మసక మసగ్గా కనిపిస్తోంది. అక్కయ్య మీ ప్రిన్సిపాల్ గారిని ఉంచుకున్నదనుకోండి. డిఫైన్ యువర్ వ్యూస్ ప్లీజ్. ఫక్కున నవ్వాడు జగన్మోహన్. రేణుక, ఆచరణకు ఊహకు చాలా తేడా ఉంది. ఈ రాత్రి నీతో గడుపుదామని ఊహించాననుకో, నిన్ను తెల్లవారులు గడుపుదామనుకుంటాను. అది జరిగే పనేనంటావా? ఈ ఊహ నిజమైతే ఆ ఊహ కూడా సమంజసమే అన్నాడు. విభ్రాంతితో కళ్ళు తెరిచి భర్తకు దగ్గరగా జరిగి కూర్చుంది. అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది. పమిట నిండుగా కప్పుకుని కూర్చుంది. కాళ్లు కనపడకుండా కుచ్చెళ్లు సరిచేసుకుంది. మనసు కుదుట పడేసరికి 5 నిమిషాలు గడిచాయి. మంచి చెడ్డలు మనసువి కాని మనిషివి కావు. కాని మనసు మనిషికి లొంగిపోతుంది. చేసేది తప్పని తెలుసు. కాని కోరికకు మనిషి బానిసైపోతాడు. మనసు, కోరిక, మనిషి ఈ మూడింటిలో బలం మనిషికుంది. ఆ మనిషికి కోరిక టానిక్లా పనిచేస్తుంది. ఇద్దరూ కలిసి ఇది తప్పు అని చెప్పే మనసు నోరు మూయించేస్తారు. నా పరిస్థితి ఈ విధంగా ఉంది రేణుక అన్నాడు. మరో మాట అన్నాడు. చెప్పమన్నట్లుగా చూశాడు. భర్త ద్వారా భార్యకు చెందవలసిన తేజస్సు, ఓజస్సు పరభామినుల పరమైతే ఆ మగవాడు నిర్వీర్యుడైపోడా అంది. తప్పకుండా. మనసు బలాన్ని పుంజుకున్నప్పుడు మనిషికి ఆ జ్ఞానోదయం కొన్నాళ్లకు కలుగుతుంది అన్నాడు. ఆ రాత్రి 12 గంటల రైల్లో వచ్చేశారు రేణుక, రజనీకాంత్. ఒక రోజున జయసుందరి తండ్రి వద్ద నుంచి ఒక శుభలేఖ, ఉత్తరం వచ్చాయి. కోడూరులో జయసుందరి మేనమామ కూతురు పెళ్లి. అందర్నీ రమ్మని ఆహ్వానం. అందరూ బందరొస్తే అక్కడి నుంచి కాంట్రాక్టు బస్సులో కోడూరు వెళ్లే ఏర్పాటు. మేనమామ కూతురు కూడా జయ వయసుదే. కాస్త నలుపు కావడంతో సంబంధాలు కుదరలేదు. ఇప్పటికీ కళ్యాణ గడి వచ్చింది. అమ్మాయి జయ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఈ పెళ్లికి తప్పక వెళ్లాలని పట్టుబట్టింది జయ. మీ మేనమామ కూతురు పెళ్లికి మేమంతా ఎందుకు, మీ ఇద్దరూ వెళ్ళండి అంది అన్నపూర్ణమ్మ.
భర్తని కూడా రమ్మని బ్రతిమాలింది జయ. ఆఫీసు పని ఒత్తిడి వల్ల రాలేనన్నాడు రామచంద్రరావు. ఆ రాత్రి గదిలో అంది జయ. పగలు రానని బెట్టు సరి చేశారు. ఇప్పుడు అడుగుతున్నాను. మీరు రాక తప్పదు. మీ ఆయన్ని తీసుకురాలేదేమని అందరూ దెప్పి పొడుస్తారు. మా ఆయన పగలు రాత్రి కూడా నా మాట వినరని చెప్పేయ్. ఈ మాటకు నవ్వొచ్చింది. నవ్వలేదు. నవ్వితే నవరత్నాలు రాలకపోయినా బెట్టుపోతుంది. మాట్లాడలేదు. మనసులోకి మరో ఆలోచన వచ్చింది. మాట్లాడవేం అన్నాడు. పోట్లాడతారేమోనని. ఏం పోట్లాడితే? పగలు పోట్లాట, రాత్రుళ్ళు కొట్లాట. పెదవి పెదవుల మధ్య అమర్చుకుని కొరికి కొరకనట్లు అనుభూతి. మూడు సరసం అంది. ఇంతకీ పెళ్లికొస్తారా రారా? చెప్పానుగా, పగలు రాత్రుళ్ళు కూడా. బుగ్గ మీద పెదవులు. అంత పగలు రాత్రుళ్ళు కూడా నీ మాట వినని మొగుడుతో నువ్వేం కాపురం చేస్తావే జయ అంటారు చుట్టాలంతా అంది. కరెక్ట్. కాపురం చేయడం లేదని చెప్పాయి. నాకేం అభ్యంతరం లేదు. నీ అభ్యంతరం నువ్వే సమర్థించుకో. ఈసారి నవ్వింది. కాపురం చేయక ఏం చేస్తున్నావంటే? కొంటెచూపు, అనుభూతి పరంపర. ఎన్నాళ్ళకిలా మాట్లాడుతున్నారని సంతోషం. ఈ మనిషి ఇట్లా మాట్లాడగలిగిన ఇన్ని రోజులు తను అర్థం చేసుకోలేకపోయానే అనే ఆలోచన. కళ్లతో కళ్ళు గుచ్చి చూసింది. నేను చేసేది కాపురం కాదు, సంసారం అని నిస్సందేహంగా చెప్పాయి. వాళ్ళ క్వశ్చన్ మార్కు ముఖాలు పరిశీలించు. పొట్ట గట్టిగా పట్టుకుని నవ్వు. క్లోజ్. వాళ్ళు పల్టీ కొట్టి పందిట్లోకి వెళ్ళిపోతారు అన్నాడు. కాపురానికి సంసారానికి తేడా ఏంటో చెప్పండి మహాశయ. మనం చేస్తోంది సంసారం. ఈ గది బయట మనం చేసేది కాపురం. సంసారం శారీరక అనుభవం, కాపురం ఇంటికి సంబంధించింది అన్నాడు. నవ్వలేకపోయింది. సరే, కాపురం చేస్తున్నాననే చెప్తాను. ఈ సంసారపు అనుభూతి నెమర వేసుకుంటూ పెళ్లికి వెళతాను. కాని మీరు పక్కన లేరనే దిగులు నన్ను హెచ్చరిస్తుంది అంది. మళ్ళీ ఏ కీచకుడైనా చీకట్లో చెరిచి అనుభవించి నిన్ను తన కౌగిట్లోకి తీసుకుని రాక్షసంతా మగసిడినంతా నువ్వు గింజుకున్నా వదిలిపెట్టక నిన్ను ఆక్రమించి దుర్మార్గంగా అని భయమా జయ అన్నాడు. జయ కళ్ళు నిప్పుల్ని కురిపించడమే తరువాయి. కోపంతో, క్రోధంతో, అవమానంతో బుసలు కొట్టి ఏ కీచకుడినైనా గొంతు పిసికి చంపేస్తాను. భయం పోయింది. ఆ అనుమానం నాకెప్పుడూ లేదు. అది పీడకల. యాదృచ్ఛికంగా కర్మ కొద్దీ జరిగిన సంఘటన. ఎంగిలిపడ్డానే అనే బాధ, మానసిక వ్యధ, కుమిలింపు. అంతే అంతే. నా మనసులో ఆ బాధ తాలూకా భయం ఇప్పుడు లేదు. నన్ను కరుణించిన కరుణామయులు మీరు. నా దేవుడు. మచ్చ తెచ్చిన భార్యను భరిస్తోన్న భర్త మీరు అని కన్నీరు పొంగి పొరలగా అతని పాదాల మీద వాలిపోయింది జయ. మర్నాడు మధ్యాహ్నం బందరు వెళ్ళింది జయ. అక్కడి నుంచి తల్లి, తండ్రి, ఇతర బంధువర్గంతో కలిసి కోడూరు పెళ్లికి వెళ్ళింది. పెళ్ళికొడుకు నెల్లూరు కాలేజీలో డెమాన్స్ట్రేటర్. పేరు మృత్యుంజయరావు. పెళ్లి కూతురు శారద. పలహారాలు తీసుకుని విడిదిలోకి వెళ్లారు. మేనమామ భార్యతో తను వెళ్ళింది జయ. పెళ్ళికొడుకు బంధువులు తక్కువ, కాలేజీ మిత్రులు ఎక్కువ. వారిలో ఒకడు జగన్మోహన్. విడిదిలో వరండాలో మిత్ర బృందమంతా కుర్చీల్లో ఆసీనులై కబుర్లు, సిగరెట్లు, చతుర్ముఖ పారాయణ, ట్రాన్సిస్టరు ఇత్యాది కాలక్షేపాల్లో నిమగ్నులయ్యారు. పక్క హాల్లో ముత్తైదువుల కబుర్లు, సందడి, పట్టుచీరల గరగరలు. కూర్చున్న వాళ్ళందర్నీ మర్యాద సూచకంగా మేనమామ భార్య పలకరిస్తుంటే ముఖాన కుంకుమ అలంకరిస్తోంది జయ. ఈ అమ్మాయి ఎవరు, ఏమవుతుందని ప్రశ్నలు. మేనమామ భార్య విషయాలు, బంధుత్వము చెప్పి ఫలానా వారి కోడలు. భర్త రామచంద్రరావు. నిరుడే పెళ్ళైందని చెబుతుంటే విన్నాడు జగన్మోహన్. హాల్లో నుంచి వరండాలోకి వస్తున్న జైను చూశాడు. ఎక్కడో చూసినట్లు గుర్తు. అవును, తన మరదలు రేణుక పెళ్లిలో. మనసులో ఆలోచిస్తూ పరిశీలనగా చూశాడు. అవును, ఆ అమ్మాయే. కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లోనే గుర్తొస్తాయి. సావిత్రి మాటలు మనసులో మిలితిరిగాయి. ఏదో ఆలోచన. అటే వస్తున్న జైతో, జస్ట్ ఏ మినిట్, మీరు రామచంద్రరావు భార్య, మీ స్నేహితురాలు రేణుక బావగారిని అన్నాడు. ఓ అలాగా. సావిత్రి అవునా అన్నట్లు సందేహంతో చూసింది. అవునండి, సావిత్రి నా భార్య. ముఖంలో రంగులు మార్చుకుని వెళ్ళింది జయ. అతని భావాల రంగులు మారాయి. సుముహూర్తానికి పెళ్ళయింది. పందిట్లో భోజనాలు. వడ్డన ప్రారంభమైంది. నెయ్యి వడ్డిస్తోంది అవతల వరుసలో జయ. ఈ వరుసలోకొచ్చింది. ఆ చివరి నుండి వడ్డిస్తూ వస్తోంది. జగన్మోహన్ పక్కన మరో కాలేజీ స్టూడెంటు. కబుర్లు సినిమాల మీదకు దొర్లాయి. సినిమాల్లో రేప్ సీన్లు చాలా ఘోరమైన చిత్రీకరణ. ఆ తర్వాత ఆ రేప్ చేయబడ్డ అమ్మాయికి వాంతులు. అయిష్టతగా అనుభవిస్తే గర్భం వస్తుందా? గర్భోత్పత్తి అయ్యే తీరులో ఆ రేపు జరిగిపోతే మనసు ఇష్టపడకపోయినా శరీరం ఇష్టపడ్డట్లేనా?
శరీరానికి మనసుకు సృష్టి కార్యంలో పొంతన లేదా? శరీరాన్ని మనసుని లగ్నం చేసి కోరికతో సంసారం చేసే దంపతులకు కొంతమందికి సంతానం కలగదేం? ఈ సినిమాలు వచ్చాక నిజ జీవితంలో కూడా రేపులు జరగడం సినిమాల ప్రభావమా? ఆ తర్వాత ఆ అమ్మాయికే మరో వ్యక్తితో పెళ్ళైతే జీవితంలో జరిగిన ఆ సంఘటన తాలూకా నెగిటివ్ను మనసులో ఉత్పన్నమయ్యే భావాల జ్వాలలో నామరూపాలు లేకుండా తగలబెట్టినంత మాత్రాన మనసు నుంచి ఆ సంఘటన చెరిగిపోదు కదా. వాళ్ళ చర్చల సారాంశం కబుర్లు ఆ తీరుగా ఉన్నాయి. ఈ మాటలన్నీ విన్నది జయ. జగన్మోహన్ పక్క వ్యక్తి వరకు నెయ్యి వడ్డించి చెయ్యి వణికేటట్లుగా ఉంటే నేతి గిన్నె అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళి ఓ గదిలో చాప మీద పడుకుంది. ఆ సందడి సమయంలో ఎవరూ పట్టించుకోలేదు. మేనమామ భార్య వచ్చి అడిగింది. తల దిమ్ముగా ఉందని చెప్పింది. ఆవిడ నవ్వి స్నానం చేసి ఎన్నాళ్ళయింది అంది. నివ్వెరపోయింది జయ. విశ్రాంతి తీసుకో అని ఆవిడ వడ్డంలోకి వెళ్ళిపోయింది. ఎవరో వచ్చి ఆ నేతి గిన్నె తీసుకుని మిగిలిన వారికి నెయ్యి వడ్డించారు. తనదాకా వచ్చి ఎందుకు జయ వెళ్ళిపోయిందో జగన్మోహన్కి అర్థం కాలేదు. తమ మాటలు విన్నదేమోనని అనుకుని తను బాధపడ్డాడు. జయ మళ్ళీ అతని కంటబడలేదు. పెళ్లి కాగానే మళ్ళీ తల్లి తండ్రితో బందరు వెళ్లకుండా ఇటే వచ్చేసింది. 2 రోజులు ముభావంగా ఉంది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. అలా ఉన్నవేం జయ అడిగాడు రామచంద్రరావు. ఏం లేదు, ఏదో ఉంది. మనసు తేలికపడే విషయమైతే నాతో చెప్పు, రహస్యమైతే నీలోనే దాచుకో. తాపీగాని సిగరెట్ వెలిగించాడు. అగ్గిపుల్ల ఆర్పకుండా మూలకు విసిరేశాడు. మూలనున్న పాత కాగితాలు కాలిపోతుంటే కాలితో తొక్కి ఆర్పేశాడు. మళ్ళీ కొత్త సంఘటన. పెళ్లికి వెళితే పరాభవం పాలయ్యొచ్చే జాతకం నాది. మళ్ళీ చీకటి గది సంఘటన కాదు, మాటలతో మనసు గాయపడే సందర్భం. మనసులో ఏదో ఆలోచన, అవమానపడ్డాననే కుమిలింపు. మనిషి ఇక్కడ మనసు ఆనాటి పందిట్లో మాటలు మళ్ళీ మళ్ళీ తలచుకుంటోంది. ఎవరా అన్నవారు? మాటలతో మనసు గాయపరిచిన ఆ మగధీరుడు రేణుక బావగారు. ఆశ్చర్యపోయాడు. పెళ్లికొచ్చాడా? అవును, పెళ్లి కొడుకుతో కొంతమంది కాలేజీ స్టాఫ్ వచ్చారు. అందులో ఇతనొకడు. అతను మాట్లాడలేదు. అర్ధరాత్రి వరకు జై నిద్రపోలేదు. నిద్రపోయే భరతను లేపింది. ఊరికే తిని కూర్చుంటే నా మనసు నన్నే తినేస్తోంది. కొన్నాళ్లకు మీరు అనుభవించడానికి ఏమీ మిగలదు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే నాకున్న ఆయుర్దాయం నిలబడుతుంది అంది. తనలో తను నవ్వుకున్నాడు. పతివ్రత, ఈ రాత్రికి నిద్రపో అన్నాడు. రేణుక అత్తగారు స్వగ్రామం వెళ్ళిపోయింది. ఉద్యోగం చేసి జీతం తెచ్చే భార్యకు ₹1 కూడా ఇవ్వకుండా కోడలు జీతం కూడా కొడుకే తీసుకుంటున్నందుకు ఆవిడ మనసు బాధపడింది. నెలకో ₹50 ఇవ్వమని 5-6 సార్లు చెప్పింది ఆవిడ. కొడుకు వినలేదు. తనే ఈ రకంగా కొడుకుతో చెప్పి చేయిస్తున్నట్టుగా కోడలు భావించి తనను అపార్థం చేసుకుంటుందేమోనని ఆవిడ అనుమానపడింది. కొన్నాళ్లపాటు తను దూరంగా ఉండడం మంచిదనుకుని ఆవిడ స్వగ్రామం వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతే రేణుకకు ఇబ్బందే. మరో రకంగా ఆలోచిస్తే అత్తగారితో పడక తనే పంపించేసిందేమోనని నలుగురు అనుకుంటారని బాధపడింది. ఎవరి మనస్తత్వాలు ఎలా ఉన్నా ఆవిడ మాత్రం వెళ్ళింది. వారం రోజులు భార్యాభర్తలు ఈ విషయాలు ప్రస్తావించలేదు. అమ్మ వెళ్ళిపోతే అనే క్వశ్చన్ మార్కు భావాలతో భార్య భావాలను చూస్తున్నాడు రజనీకాంత్. వంట వార్పులలో రేణుక ఇంతటి నిధి అని అతను అనుకోలేదు. ఉద్యోగ పిల్ల బాగా వంట చేయలేదేమో అనే భావంతోనే ఇన్ని నెలలు అనుకున్నాడు. జీవితంలోనే కాక వంటలోనూ రేణుక కొత్త రుచులు చూపిస్తున్నందుకు అతని ఆనందానికి అవధులు లేవు. నువ్వు వంట బాగా చేస్తావు పిల్ల అన్నాడు. రేణుక మాట్లాడలేదు. పిల్ల అన్నందుకు కోపం వచ్చిందా రేణు? ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఓ పావలా ఇస్తారా? వంట అయింది. మధ్యాహ్నం టిఫిన్కు చపాతీలు చేయడం కూడా పూర్తయింది. ఇంకా ఇద్దరు భోజనానికి కూర్చోవాలి. వడ్డించబోతోంది. పావలా ఎందుకు అన్నాడు. స్త్రీలు ఆర్థిక స్వాతంత్రము అని ఒక ఆర్టికల్ రాశాను. కాగితాలు ఆఫీస్వే, కానీ పోస్టు ఖర్చులకు సర్వీసు స్టాంపులు వాడకూడదుగా. ఓ పావలా ఇస్తే కవర్ కొని పోస్టు చేస్తాను అంది పల్చగా నవ్వి. చపాతీలు గిన్నెలో ఉంచి ఇల్లు సర్ది ఇద్దరికీ వడ్డించడానికి వెండి కంచాలు పెట్టింది. వడ్డించింది. ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి కావలసింది వాళ్ళు వడ్డించుకుని భోజనం ముగించారు. బట్టలు వేసుకుని ఇద్దరూ బయలుదేరారు. అతను కాలేజీకి, ఆవిడ ఆఫీస్కు. తాళం వేయబోతూ పావలా ఇస్తారా అని చేయి చాచింది. చిల్లర్లేదు అన్నాడు. సాయంత్రం మార్చివ్వండి, రేపు పోస్టు చేస్తాను అని తాళం వేసింది. ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. జారిపడే కన్నీటి బొట్లకు జేబురుమాలు బదులు చెప్పింది. చాలామంది వ్యక్తుల్లో ఒక విశిష్టమైన వింత మనస్తత్వం ఉంది.
ఇంటి దగ్గర ఉన్నంతసేపు సంసారపు గొడవలు, ఇతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, పెళ్లిళ్ల సమస్య, అనేక రకాల బాధ్యతలు, బాధలు ఈ అన్నింటినీ మనసు నిండా నింపుకొని ఆలోచనలతో ఆఫీసుకు వెళతారు. గుమస్తాయినా అధికారైనా ఆ ఫైళ్లలో ఈ తల దూర్చగానే ఆ నింపుకొచ్చిన బాధ్యత తాలూకా ఆలోచనలు తప్పించుకుని వెళ్ళిపోయి మళ్ళా ఆ ఇంటికి చేరి ఆ ఇంటి యజమాని ఇంటికి రాగానే గుమ్మంలోనే ఎదురవుతాయి. ఇదంతా ఒక రకమైన బాధ్యతల చక్రం. ఇలాంటి దశలోనే ఉంది రేణుక కూడా. ఆర్థిక స్వాతంత్ర భావం ఆఫీసు ఫైల్తో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఇంటికి రాగానే ఓ 10 పోస్టు కవర్లు, 10 కార్డులు, 4 దస్తాల తెల్ల కాగితాలు, కవర్ పేపర్లు, 5-6 రూపాయల పోస్టు స్టాంపులు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు రజనీకాంత్. వాటితో పాటు ముఖాలంకరణ సామాగ్రి, లేత పసుపచ్చ జార్జెట్టు చీర, అదే రంగు చోళీ, మరికొన్ని వెచ్చాలు, 4 స్టీలు ప్లేట్లు. అన్నీ చూసి ఆశ్చర్యాన్ని ప్రకటించింది రేణుక. పావలాకిన్ని వస్తువులా? మనస్తత్వం పెరిగి మనసు చిన్నబుచ్చుకుంది. నువ్వు కొనమన్నవే కాదు, నీ అవసరాలు గ్రహించి చెప్పకముందే అన్నీ తేవాలన్నది నా సరదా. నీ చేత్తో పావలా ఇచ్చి ఒక కవరు కొనక్కర్లేదు. నీ నోటి మాటతో నా చేత సర్వం కొనిపించు, నాకది హాబీ అన్నాడు. ఏం మాట్లాడలేకపోయింది రేణుక. ఆ కళ్ళల్లో ఎంతో సంతృప్తి, ఆ కళ్ళ వెనకాల ఆర్ద్రత, తీరని కోరిక, తన భర్త ఎందుకిట్లా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని ఆవేదన. మళ్ళీ అడగను ఒక్క ప్రశ్న. ఏంటది? డబ్బు నా చేతి మీదుగా వాడకూడదా? సరైన సమాధానం చెప్పలేను. మనిద్దరి మధ్య ఈ రకమైన మానసిక వ్యధ ఉండకూడదు. ఈ ఒక్క కోరిక మినహా ఏ కోరిక కాదన్ను. నన్ను క్షమించి రేణుక అన్నాడు. కన్నీళ్లతో రేణుక కళ్ళు ఉబ్బాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీసుకు వెళ్ళొస్తోంది. జీతం తెచ్చి భర్తకే ఇస్తోంది. ఈ విషయాలన్నీ సావిత్రితో చెప్పింది రేణుక. ఆ రోజు ఆదివారం సెలవు. పాలిటెక్నిక్ లెక్చరర్లంతా ఏదో మీటింగ్కు హైదరాబాద్ వెళ్లారు. తోడుగా ఉండడానికి సావిత్రిని 2 రోజులు ఉండమంది. సావిత్రి పిల్ల వచ్చారు. ఆ రోజున తామిద్దరూ జగన్మోహన్తో మాట్లాడొచ్చిన తర్వాత ఇక్కడ విషయాలన్నీ ముక్తసరిగానే చెప్పింది రేణుక. భర్త మనస్తత్వంపై భార్య వాక్యానమేమిటో తెలుసుకోవాలి అనుకుంది. బావ జోదరి కాదు. ఆయనకి కావలసింది మందు మగువ. అంత మాత్రం చేత ఆయన వ్యభిచారి తాగుబోతు అనుకోను. బావ ప్రవర్తన పద్ధతులు నీకు నచ్చకపోవచ్చు, నచ్చవు కూడా. మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవించరా? సావిత్రిని అడిగింది. రేణుక మనసులోని అభిప్రాయాలను చదవడానికి ప్రయత్నించింది సావిత్రి. భర్త చేసే ఈ రకమైన అవినీతి కార్యాలను చూస్తూ సహించి ఆమోదముద్ర వేసే సహనశక్తి, మనస్తత్వం నాలో లేదు. పెళ్లి చేసుకుంది ఇందుకేనా? వెరైటీ కోసం వేటాడే మనస్తత్వం ఉన్న మగవాడికి భార్యతో ఉంటున్న సమయంలో కూడా ఆ బుర్రలో వేటకొక్కలై తిరుగుతూ ఉంటాయి. పాప నిద్ర లేచింది. పోరు పెట్టి ఏడవసాగింది. పాలు పట్టినా తాగలేదు. విసుగు కోపంతో వీపు మీద ఒకటి చెరిచి పడుకోబెట్టి చిచ్చు కొడుతూ మాట్లాడకుండా కూర్చుంది. బావ మీద కోపం పాప మీద చూపిస్తే అదేం చేస్తుంది? నేను పుట్టాక అమ్మా నాన్న దూరమయ్యారని అదే మనసులో బాధపడుతుందేమో నీకేం తెలుసు? కొంగుతో కళ్ళు తుడుచుకుంది. బాధ ఎవరికి బాధ? భార్యను పుట్టింట్లో వదిలేసి నెలకు 200 చావకుండా పంపుతున్నందుకు ఆయన తృప్తి పడుతున్నారేమో, కానీ బాధపడ్డం లేదు. ఆ మనీ ఆర్డర్ వచ్చిన రోజున పెన్షన్ వచ్చినట్లుగా అమ్మా నాన్న కాస్త సంతోషిస్తున్నారేమో గాని బాధపడ్డం లేదు. బాధను దిగమింగి పోస్ట్ మ్యాన్ ఏమన్నా అనుకుంటాడేమోనని పలచగా సంతోషాన్ని ముఖాన రాచుకుని సంతకం చేసి 200 తీసుకుంటాను. అతని సంతోషం కోసం ఓ ₹100 ఇస్తాను. ఆ మనీ ఆర్డర్ కోపంలో ఏమీ ఉండదు. వారి సంతకం నేను, నా సంతకం వారు చూసుకుని తృప్తిపడ్డం తప్ప బాధపడ్డం లేదు అంది. పాప నిద్రపోయింది. నువ్వు దూరంగా ఉన్నందువల్ల బావ మరీ చెడిపోతాడేమో కాని మనస్తత్వం మారదు. అక్కడే ఉంటే మంచిదేమో. పలచగా నవ్వింది సావిత్రి. దూరంగా ఉంటే దృశ్యం కనపడదు. అక్కడికి వెళితే ఆ ఖాళీ సీసాలు పారేసి ఆ గాజు గ్లాసులు నేనే కడగాలి. ఆయనతో తిరిగే ఆడవాళ్ళని నా కళ్ళతో నేనే చూడాలి. అంతేకాదు, స్నేహితురాళ్లలా ఆదరించాలి. కాఫీ టిఫిన్లు ఇవ్వాలి. ఓపుకున్న అంత సహనం ఏ ఆడదానిలో ఉండదు. పావలా ఇచ్చి పావుసేరు మల్లెపూలు కొనుక్కుని సూది కోసం పక్కింటికి వెళ్లే మనస్తత్వం కాదు నాది అంది జరిగిపోయిన సంఘటనలను నెమర వేసుకుంటూ. మాటలు పెంచినందువల్ల మిగిలేది మానసిక వ్యధ అని తెలుసుకుంది రేణుక. ఆలోచనలను నిద్రపుచ్చి వారు నిద్రపోయారు. ఆ మర్నాడు చీరలు కొనుక్కోవడానికి బజారుకు వెళదామంది సావిత్రి. పాపకు కూడా గౌన్లు కొనాలి. పాపకు 2 రెడీమేడ్ గౌన్లు తనే కొనిద్దామనుకుంది రేణుక. సావిత్రి కూడా చీర ఇవ్వాలనుకుంది. ఇవన్నీ అమలు జరగాలంటే తన భర్త రావాలి.
వారొచ్చాక షాపింగ్కు ముగ్గురు వెళదాం, ఒక 2 రోజులు అంది రేణుక. ఈ మాటకు నవ్వి రేణుక ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఆర్థిక పరిస్థితి అనుమతించిన ఆర్థిక స్వాతంత్రం లేని ఉద్యోగస్తురాలివి, ఆ విషయం నాకు తెలుసు, పర్వాలేదు, గడప కదులు ఆదేశించినట్లుగా అంది సావిత్రి. మనసులో తారట్లాడే భావాలు నెత్తిన ఒక్క ముట్టుముట్టి మళ్లీ యథాస్థానానికి వెళ్లిపోయాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా వచ్చింది రేణుక. ఇద్దరూ పాపం తీసుకుని షాపింగ్కి వెళ్లారు. దారిలో పాలమ్మాయి రవణమ్మ కనిపించింది. కొడుకుని తీసుకుని వెళుతోంది. చక్కగా నవ్వుతూ పలకరించింది. ఎక్కడికమ్మాయి గారు? అక్కయ్య బట్టలు కొనుక్కుంటానంటేను బజారుకు బయలుదేరాం. నువ్వు? అంది రేణుక. కళా సమితిలో మెంబర్షిప్ ఉంది. నెలకు 3 రూపాయలు కట్టాలి. ప్రతి నెల పాట కచేరీయో, భరతనాట్యమో, నాటకమో ఏదో ఒకటి ఉంటుంది. ఇవాళ కూచిపూడి వాళ్ల భామా కలాపం. ఈ ప్రోగ్రాంకి మరో 2 రూపాయలు ఎక్కువ. ముందుగా వెళితే ముందు సీట్లలో కూర్చోవచ్చని బయలుదేరాను. రండి, మారుతి విలాస్లో కాఫీ తాగి వెళదాం అని ఆహ్వానించింది. ఆ మాటలో మనసులో స్వచ్ఛత, ఆప్యాయత, మనిషి యందు గౌరవం. వద్దు రావణమ్మా, కాఫీ టిఫిన్ అయ్యే వెళుతున్నాం, నీకు ఆలస్యం అవుతుందేమో అంది రేణుక. పర్వాలేదు, రండి ప్లీజ్ అంది. రోడ్డు మీద తర్కించడం బాగుండదని సరేనన్నారు. అందరూ హోటల్కు వెళ్లారు. లేడీస్ రూంలో కూర్చున్నారు. కాఫీ తాగారు. అంతకుముందు ఆ రూంలో కూర్చున్న జంట కాఫీ తాగి వెళ్లిపోయారు. ఉన్నది వీళ్లు మాత్రమే. మీ ఆయన రాలేదా అంది సావిత్రి. ఆయన సినిమాకి మినహా ఇలాంటి వాటికి రారు. ఇంట్రెస్ట్ లేదు. పైగా ఏదో ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ప్రోగ్రాం ఉందట అంది. బిల్లు ప్లేట్లో ఉంచాడు బేరర్. 20 రూపాయల కాగితాన్ని ప్లేట్లో ఉంచింది. బేరర్ బిల్లు చెల్లించి మిగతా నోట్లో చిల్లర ప్లేట్లో ఉంచి తెచ్చాడు. టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఆయనట్లా పార్టీలకు వదిలేసి నువ్విట్లా వస్తుంటే ఆయన ఏమీ అనుకోడు అంది సావిత్రి. నవ్వింది రావణమ్మ. మనకి స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం తాపత్రయపడుతున్నప్పుడు వాళ్ళ అభిరుచుల్ని మాత్రం మనం గౌరవించొద్దు అని ప్లేట్లో ఓ పావలా బేరర్ కొదిలేసి కుర్చీలోంచి లేచింది. అంతా వచ్చేశారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. మనం పెంచుకుంటోంది అభిజాత్యం. సరదాలకు, మనస్తత్వానికి సరైన అర్థం చెప్పుకోవాలంటే రవణమ్మకు మించిన ఉదాహరణ లేదు అంది రేణుక. సావిత్రికి మనసు విదిల్చి ఆలోచించాలనే కోరిక కలగలేదు. ఆ రోజు ఆదివారం సాయంత్రం పాలు పోయడానికి రవణం వచ్చింది. రేణుక కూడా ఆ మధ్యాహ్నమే పాపకు జ్వరంగా ఉంటే చూద్దామనొచ్చింది. పాలు పోసి రవణమ్మ వెళ్లబోతుంటే కూర్చోమంది సావిత్రి. చాప మీద కూర్చుంది రవణమ్మ. ఇంత సంస్కారం ఎలా అబ్బింది రవణమ్మ అంది సావిత్రి. శ్రోతగా వినసాగింది రేణుక. నేను సంస్కారవంతురాలన్న అమ్మాయి గారు. ఏకసంతా గ్రాహిని కాకపోయినా చూసి నేర్చుకుంటాను. నెమ్మదిగా ఆలోచిస్తాను. నా ఆలోచన నన్ను చేయి పుచ్చుకుని నడిపిస్తుంది. అదే నా సంస్కారం అంది. వంటింట్లోకి వెళ్లి తల్లినడిగి కాఫీ తెచ్చిచ్చింది రేణుక. నువ్వు పోసిన పాలు బజార్లో కాఫీ పొడి, నీళ్లు మున్సిపల్ కొళాయివి. మా ఇంట్లో కాఫీ ఏసీలో కాఫీ మాదిరి రుచిగా ఉండదేమో అంది రేణుక. మొహమాటపడి గ్లాసు తీసుకుని కాఫీ తాగి పంపు దగ్గరకు వెళ్లి గ్లాసు కడిగి తెచ్చి చాప పక్కన బోర్లించింది. నువ్వు తాగిన గ్లాసు నేను తొలవకూడదా రావణమ్మా? మన మర్యాదని మనం కాపాడుకుంటూ ఎదుటివారిని గౌరవించాలమ్మాయి గారు. మీకు లేకపోయినా పెద్దవాళ్లకు పాత భావాలు ఎప్పుడూ వెన్ను చెరుస్తూనే ఉంటాయి అంది. వంటింట్లో నుంచి రంగం వస్తూనే, ఈ మధ్య పాలు మరీ పాల్చగా ఉంటున్నాయి రావణమ్మ. ఆ కలిపే నీళ్లు ఓ పద్ధతిలో కలిపితే తెలుసుంటుంది. సావిత్రి, రేణుక తల్లివైపు కోపంగా చూశారు. రవణమ్మకు కోపం రాలేదు. ముఖంలో నవ్వు చోటు చేసుకుంది. పాలల్లో నీళ్లు కాసిన్ని కలవక తప్పదండి. ఏనాడో పెద్దవాళ్లే చెప్పారు కదా, క్షీర నీర న్యాయం అని. పాలు భార్య, నీళ్లు భర్త. ఆ దంపతుల్ని విడదీయకూడదు అమ్మగారు. నీళ్లు కలవని పాలు భర్త వదిలిన అభాగ్యురాల్లాంటివి అంది. సావిత్రి ముఖం వెలవెలబోయింది. రేణుక మాట్లాడొద్దు అన్నట్లుగా తల్లివైపు చూసింది. రంగమ్మ ఏదో అనబోయి కూతురు హెచ్చరికకు తట్టుకోలేక తలెత్తకుండా వెళ్లబోయింది. పెద్దమ్మగారు, పాలు పోసేవాళ్లని నీళ్లు కలపకపోయినా నీళ్లు కలిపావు అనడం సహజం. నెల రోజులు ముందుగా పాలు పోస్తే నెల అయ్యాక ఆ తర్వాత నెలలో డబ్బిస్తారు. అంటే నెల రోజులు మా చెయ్యి పైనుంటుంది. కాని మీ చెయ్యి పైనుండేది ఆ డబ్బిచ్చే ఒకరోజే. ఈ రకంగా ఉన్న సంబంధం అత్త కోడలు లాంటిది. పాలు పోయించుకునే యజమానురాలుగా మీరు అత్త, పాలు పోసే నేను మీ కోడలు అని గలగలా నవ్వింది. అందరూ నవ్వేశారు. రంగమ్మ నవ్వుకుంటూ వెళ్ళింది. ఈ మనిషి తెలివితేటలు పూర్వజన్మ సుకృతం అనుకుంది రేణుక.
మీ ఆయన తాగి అడ్డమైన ఆడవాళ్లతో తిరిగొస్తే భారీగా నీ మనసు ఎట్లా ఉంటుంది రావణమ్మ? అంది సావిత్రి. మనసులో ఏదో తొందర, తహతహ, తపన, అనిర్వచనీయమైన భావం. జీవితం కోసం మనసుతో రాజీ పడాలనే కొత్త కోరిక. సహనం, సర్దుకుపోయే గుణం మనిషికి మనోబలాన్నిస్తాయి అమ్మాయి గారు. మా ఆయనలో ఆ రెండు దుర్గుణాలు ఉన్నాయి. నయానా భయానా చెప్పలేదు. ఆరోగ్యం చెడితే అనుభవించేది మీరే అన్నాను. నేను నోరు విప్పితే ప్రయోజనం లేదు. బుద్ధి గడ్డి తినకుండా ఉండాలే కాని గడ్డి తినే బుద్ధిని మార్చడం కాస్త కష్టం. దొంగని దొంగని వేలెత్తి చూపించి దొంగగా ముద్ర వేస్తే నా ఉద్యోగం దొంగతనమే అనుకుని అలాగే రిజిస్టర్ అయిపోతాడు. తన ఇల్లు తన భార్య అని వాళ్ళు అనుకుంటూనే పరాయి వాళ్ళింట్లోనో లాడ్జింగుల్లోనో పబ్బం గడుపుకుంటారు. అలాగే తాగుడు. ఈ దుర్వ్యసనాలన్నింటి నుంచి భర్తను కాపాడుకునే భార్య ఈ కాలంలో చాలా అరుదు అమ్మాయి గారు. చూసి చూడనట్టు మనమే ఊరుకుంటే ఆ కుటుంబ గౌరవాన్ని సగం పైగా మనమే కాపాడిన వాళ్ళం అవుతాం. ఇక మనం చెప్పే అనునయ వాక్యాలు, హితబోధ కంటతడి పెట్టి కాకుండా కథగా కవించి చెప్పాలి గాని కన్నీటితో పాతివ్రత్యాన్ని ఒలకబోస్తూ వంటింట్లోనూ పడగది యువతలా చెబితే ఆ మగవాడి మనసుకు పట్టదు. ఏడ్చి ముక్కుళ్ళు ఎగబీలుస్తూ చీది తన వాళ్ళు తన గొంతు కోసారని తీరిగ్గా కూర్చుని తిట్టుకుని బావిలో పడి చేస్తానంటే ఆ భర్త బుద్ధిని ఈ భార్య నాలుగుతో హెచ్చివేసినట్లే అవుతుంది గాని మూడుతో భాగించినట్లు కాదు. ఆ బీరు సీసా ఇంటికే పట్టండి, చెరిసగం తాగుదాం అనంటే ఆ భర్త కాస్త మనసుకు పొదును పెడతాడు. అంతేకాని నా మాట వినండి, ఈ తాగుడు మానండి, మీరు తాగితే నా మీదొట్టు, లేదంటారా నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని ఏడ్చి రాగాలు పెడితే ఆ రాత్రి ఆ భర్త అసలు ఇంటికే రాకపోవచ్చు. ఇవన్నీ చూడాలంటే ఓర్పు నేర్పు కావాలమ్మాయి గారు. ఇక వెళతాను అని వెళ్ళింది రావణమ్మ. సావిత్రి ఆలోచనలు రెండో వైపు చూడసాగాయి. ఏదో అనుభూతి కోసం మనసులో వెతుక్కోసాగింది. 3 రోజులు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ మర్నాడంది, నేను వెళతానమ్మా. ఎక్కడికి? అర్థం చేసుకుందావిడ. మా ఇంటికి. అతను రానిస్తాడా? ఎందుకు రానివ్వడో చూస్తాను. పాపం తీసుకుని ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్ళింది. పేపర్ చదువుకుంటూ కూర్చున్న జగన్మోహన్ రిక్షా దిగి ఇంట్లోకొస్తున్న సావిత్రిని చూసి ఆశ్చర్యపోయాడు. పేపరు కింద పడేశాడు. పాపని మంచం మీద పడుకోబెట్టి ఒకసారి ఇల్లంతా చూసింది. వాతావరణంలో మార్పు లేదు. మళ్ళీ ముందు గదిలోకొచ్చింది. కులాసాగా ఉంటున్నారా? ఉంటున్నాను. కులాసాగా. వచ్చానని కోపమా? తెలిసే వచ్చావన్నమాట. ముఖం పక్కకు తిప్పన్నాడు. నా ఇంటికి నేను రావడం కూడా తప్పే అంటారా? వాతావరణం బాగున్నప్పుడు మార్పు సహజం. నేను కోరేది మార్పు, తీర్పు కాదు. మార్పు నాలోనా మీలోనా? నీలో, నీ మనస్తత్వంలో, మాటల్లో, భావాల్లో. సిగరెట్ వెలిగించాడు. ముఖంలో విసుగు. ఇంకా? ఏం లేదు. ఇంట్లోకి వెళ్ళింది. చంద్రవందరగా ఉన్న సామాన్లు సర్దింది. పని మనిషి వచ్చింది. సంతోషంతో కూడిన ఆశ్చర్యం, అభిమానపు ఆవేశం. అమ్మాయి గారు, ఎన్నాళ్ళయిందండి మిమ్మల్ని చూసి. ఆ భగవంతుడికి ఎన్నాళ్ళకి దయ కలిగింది. గబగబా ఇల్లు ఊడ్చింది, గిన్నెలు తోమింది, నీళ్లు అన్నింటి నిండా నింపింది, బట్టలు ఉతికింది, పాపకు నీళ్లు పోసింది. దాని ఆనందం అలవికాందయింది. దానికి బాబుగారంటే భయం, అమ్మగారంటే అభిమానం. అమ్మగారు, నేను శాడీలు చెప్పేదాన్ని కాదు. అయ్యగారి పాత అలవాట్లు పెరిగిపోనాయి అని వెళ్ళింది. ఇంట్లో ఏమీ లేవు. వెచ్చాలు తెస్తాను, డబ్బిస్తారా? నా భోజనం హోటల్లోనే, ఇంకా టికెట్లున్నాయి. పోనీ నేను హోటల్కే వస్తాను. నాతో రావద్దు, వెళితే నువ్వు వెళ్ళు, డబ్బిస్తాను. మనసు చిన్నబుచ్చుకుంది. ఆలోచన మనసు చుట్టూ పరిభ్రమించసాగింది. డబ్బివ్వండి, వెచ్చాలు తెచ్చి నేనే వండుకుంటాను. బీరువా తీసి 100 రూపాయలు ఇచ్చాడు. స్నానం చేసి పాపకు పౌలు పట్టి భుజాన వేసుకుని బజారుకు వెళుతూ నేనొచ్చేదాకా ఉంటారుగా అంది. పనుంది, వెళ్ళాలి, త్వరగా రావాలి. అలాగే అని వెళ్ళింది. దారిలో ఒకరిద్దరు తెలిసిన ఆడవాళ్లు కనిపిస్తే మాట్లాడి కావలసిన వెచ్చాలన్నీ కొనుక్కొని రిక్షాలో వచ్చింది. అంతా ఓ గంట అయింది. తలుపు తాళం వేసి అరగంట క్రితమే వెళ్ళిపోయాడు జగన్మోహన్. ఇంటి వాళ్ళని అడిగింది. తాళం చెవి ఇవ్వలేదన్నారు. సామాన్ల బుట్టలు ఇంటివారింట్లో పెట్టించింది. రిక్షా వెళ్ళింది. అభిమానం ముఖంలో కనిపించింది. పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చింది. పూర్వజన్మ పాపం సావిత్రమ్మ, ఈ జన్మ తప్పు కాదు. నీ మీద అతనికి మనసు విరిగింది. భోజనం ఇక్కడే చేదువు గాని విరిగిన మనసు అతకదు అంటారు, కాని అతుకుతుందనే నా అభిప్రాయం. మబ్బులు విడిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందని నా ఆశ. నీ అదృష్టం అన్నదావిడ. ఆ పూట అక్కడే ఎంగిలి పడింది. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు జగన్మోహన్. సామాన్లు ఇంటికి చేర్చింది. భార్యను కన్నెత్తి చూడలేదు.
అలా తాళం వేసి వెళ్ళిపోయారేం అని తను అడగలేదు. రాత్రి 8 అయింది. వంటైంది, భోజనం చేద్దామా? చెప్పాను కదా హోటల్లో భోంచేస్తానని, నువ్వు తిను. బాధ ముంచుకొస్తోంది సావిత్రికి. పట్టుదల వెనక్కి లాగుతోంది జగన్మోహన్కి. నా వంట కూడా పనికిరాదా? దగ్గరకొచ్చి అడిగింది. సర్వలక్షణ శోభితురాలైంది. సర్వంగా సుందరంగా అలంకరించుకుంది. ఒకసారి చూశాడు, ముఖం తిప్పేసుకున్నాడు. ఈ వేషాలు నేర్చావన్నమాట. ఏ వేషాలైనా మీకోసమే. భోజనానికి రండి. భోజనమయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. భోజనం చేస్తున్నారు. కావలసిన పదార్థాలు వడ్డిస్తోంది. అతను మాట్లాడకుండా తింటున్నాడు. వంట బావుందా? అంది. ఆ. భోజనం పూర్తయింది. చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. రాత్రి 10 అయింది. పాప నిద్రపోతోంది. అతను గదిలో నిద్రపోతున్నాడు. భుజం మీద చేయి వేసి తట్టింది. ఇటు కదిలాడు. నిద్రపోతున్నారా? మంచం మీద కూర్చుని ముఖంలోకి చూస్తూ అంది. నీ అభినయం చూడలేక కళ్ళు మూసుకున్నాను. అభినయం కాదు మరి? నీకోసం ఆరాటం, వియోగంలో అభిమానం ఆరింతలవుతుంది. స్త్రీగా నిన్ను అర్థం చేసుకుంటాను గాని భారీగా అభిమానం చూపించలేను. సావిత్రి మనసుకు మసిపట్టినట్లయింది. పుట్టిన శిశువు ఒక్కసారిగా పెద్దవాడు కాదు. పెద్దవాడు కావడానికి ఎన్నో సంఘటనలు, అవాంతరాలు, పరిస్థితుల ప్రాబల్యం. మనసు అంతే. మనసు విరగలేదు. ఇష్టత తక్కువ. ఆదరణ, అభిమానం లేదు. విరోధభావం. మనసు విరిగింది అనడానికి చిహ్నం. భార్యాభర్తలు బద్ద వైరులు కారు. అయిష్టపు పొర ఆ మనసును కమ్మేసింది. అంతే అనుకుంది. పోనీ నా స్త్రీత్వాన్ని అనుభవించండి. అలాగే. వారం గడిచింది. ఒక రోజున జగన్మోహన్ ఇంటికే రాలేదు. మర్నాడు ఉదయం 8 గంటలకొచ్చాడు. సావిత్రి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. అతను చెప్పలేదు. మరోసారి అంతే. అప్పుడు సావిత్రి అడగలేదు. ఒక రోజున మందు పట్టొచ్చాడు. గ్రహించింది సావిత్రి. భావాలు బయటికి రాలేదు. జయసుందరకి 3వ మాసం. అన్నం సహించడం లేదు. తిన్నది ఇమడ్డం లేదు. ఏదో తప్పు చేసిందాల్లా, సిగ్గుమాలిన విషయానికి ప్రతిఫలం అనుభవిస్తున్నదాల్లా ఊహించుకుని అసంతృప్తిగా బాధపడసాగింది. రామచంద్రరావును రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆ ఊళ్ళోనే నియమించారు. తీరిక తక్కువ. ఉదయం 8 గంటలకు వెళితే మధ్యాహ్నం 2 గంటలకు భోజనం. మళ్ళీ రాక రాత్రి 10 దాటాకనే. అతనికి తీరడం లేదు. అన్నపూర్ణమ్మ లేడీ డాక్టర్ వద్దకు తీసుకువెళతాను అంది. ఆవిడకు మనవణ్ణి ఎత్తుకోవాలని కోరిక. కోడల మీద ఆవిడకు ఆదరణ, అభిమానం ఎక్కువైన కొద్దీ జేకు సిగ్గు, కోపం, అభిమానం ఎక్కువయ్యాయి. ఆయనకు లేని డాక్టర్ పిచ్చి మీకెందుకండి? పైగా మీతో ఆసుపత్రికొస్తే దినపత్రిక మొదటి పేజీలో వార్తల్లా ప్రచారం అయిపోతుంది అంది అత్తగారితో. కోడలు కడుపుతో ఉంటే అత్త రహస్యంగా ఎవరికీ చెప్పకూడదనే విషయం నాకు తెలీదు. పోనీ నువ్వే వెళ్ళి ఆసుపత్రికి అన్నదావిడ కోడలి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని. ఆ మధ్యాహ్నం బాగా వాంతి చేసుకుని అలసిపోయి పడుకుంది జయ. భోజనానికొచ్చిన రామచంద్రరావు ముక్తసరిగానే మాట్లాడి భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 9 దాటాక వచ్చాడు. పరిస్థితులన్నీ చెప్పింది తల్లి. ఒక్కపొడి వేసుకుని పక్క మీదకి చేరాక అడిగాడు రామచంద్రరావు. లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదేం? మన ప్రతాపం ఆవిడకు తెలియాలా? నీరసంగా చూస్తూ అంది. ప్రతాపం కాదు, సహజం. మన జీవితానికి ఇదొక మలుపు. పెళ్ళైన ఆడదానికి పరిపూర్ణత్వం ప్రసాదించే దివ్యానుభూతి. అలాంటి అనుభూతి నాకు అవసరం లేదు. పోనీ అబార్షన్కు మాత్రలు వేసుకుంటే? ఆశ్చర్యపోతూ చూశాడు. జయ ఉద్దేశం పూర్తిగా అర్థం కాలేదు. పొట్టను రుద్దుకోసాగింది. చూపు కిందకు వాల్చింది. ఆలోచన ఇక్కడ లేదు. నీకిది అలవాటైన విషయమైతే నాకు అభ్యంతరం లేదు అని గోడవారగా తిరిగి కళ్ళు మూసుకున్నాడు. జయ కళ్ళు చెమరచాయి. అలవాటైన విషయం అంటే? కాలు జరిన వాళ్ళు కడుపు పోగొట్టుకుంటారు. పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న వాళ్లకు అందులో మొదటిసారిగా ఇలాంటి దుర్బుద్ధులు పుట్టవు అన్నాడు. కడుపులో దేవినట్లయింది. ఆ సంఘటనతో నన్ను దెప్పిపొడుస్తున్నారా? ఆ ప్రమాదమే జరుగుంటే నేను చచ్చిపోయి 4 ఏళ్ళు అయ్యేది అంది. మనసులో నవ్వుకున్నాడు. ఆనాటి రాక్షసుడు మళ్ళీ ఎప్పుడూ కనపడలేదా జయ? ఇటు తిరిగి అనునయంగా చూస్తూ అన్నాడు. లేదు, వాడెవడో తెలీదు. తెలుసుంటే ఏం జరిగేదో ఉద్రేకపడుతూ అంది. వారం గడిచింది. ఆసుపత్రికి వెళ్ళొస్తోన్న జయకు ఆఫీస్ నుంచి వస్తోన్న రేణుక కనిపించింది. పలకరింపులయ్యాక ఎన్నాళ్ళనుంచో మనసులో గూడు కట్టుకున్న ఉన్న ఒక అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంది జయ. కాసేపు కూర్చుని పోవచ్చునని అండంతో వాళ్ళింటికి వెళ్ళింది రేణుక. 10 నిమిషాలు అన్నపూర్ణతో మాట్లాడాక డాబా మీదకి వెళదామంది జయ. ఇద్దరు డాబా మీద గోడవారగా నిల్చున్నారు. జయ ఎందుకు పిలిచిందో రేణుకకు తెలీదు. రేణుక, ఒక్క విషయం. ఏంటి అన్నట్లుగా చూసింది రేణుక. కాసేపు సంకోచించి జయ అంది.
ఆ రోజుల్లో నా కన్యత్వం ఓ కసాయివాడి పాలైందని నీ ఒక్కరితకు మాత్రమే తెలుసు. అది నాలో ఉన్న దౌర్బల్యం కాదు, ఆనాటి యాదృచ్ఛికమైన సంఘటన. ఆ విషయం ఎవరితో అయినా అన్నావా రేణుక? అంది. విస్తుపోయింది రేణుక. క్షణంసేపు ఆలోచించింది. కలిసి చదువుకున్నా మొదట్నుంచి నన్నెందుకో నువ్వు అనుమానిస్తూనే ఉన్నావు జయ. నీ స్వవిషయాల్లో జోక్యం కలగజేసుకోవాల్సిన అవసరం కానీ అభిలాష్ కానీ నాకు లేదు. ఏదో మాటల సందర్భంలో ఒక్కసారి ఈ విషయం మా అక్కయ్య సావిత్రితో అన్నాను. అది కూడా ఏదో సినిమాకు వెళ్ళొచ్చిన సందర్భంలో. అంతకన్నా నిన్ను ఎవరితోనూ అనలేదు అంది. జయ మనస్తత్వం తెలిసిన తను ఈ పొరపాటు ఎందుకు చేశానా అని బాధపడింది. ఈ విషయంలో తప్పు తనదే అయింది. నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను కించపరచాలనేగా నీ ఉద్దేశం? ఎంతో కోపంతో అంది జయ. అర్థం లేని అనుకోని ఈ పెను తుఫానుకు కాస్త కంగారు పడింది రేణుక. జయ, అనవసరంగా నా మీద కోపాన్ని పెంచుకుని నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావు. మాటల సందర్భంలో ఏ దురుద్దేశంతోనూ అనని ఈ విషయం నీదాకా ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక్క మాట, నా మీద ద్వేషాన్ని పెంచుకున్నా సహిస్తాను, కానీ అనవసరంగా అనుమానపడి అభాండాలు వేస్తే బాధపడతాను. నేనెప్పుడు నీ స్నేహాన్ని అభివృద్ధిని కాంక్షించేదాన్నే కానీ బ్లాక్మెయిల్ చేసేదాన్ని కాదు. నన్ను చులకన భావంతో చూసి అభాండాలు వేయడం నీకు అవసరమైతే కావచ్చు, కానీ నాకు నీ విషయంలో అలాంటి అవసరాలు ఎప్పుడూ ఏర్పడవు. వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది రేణుక. రామచంద్రరావుతో ఆ రాత్రి ఈ విషయాలన్నీ చెప్పింది జయ. అంతా విని ఒక్క నవ్వుతో తేల్చి పారేశాడు. తాళి కట్టిన భార్యకు ఇంత అన్యాయం జరిగిందే అనే బాధ మీలో ఎక్కడా కనపడడం లేదు. మీ అంత విశాల హృదయరాల్ని నేను కాను అంది జయ. జయ, న్యాయమో అన్యాయమో మన పెళ్లి కానుపడే జరిగిపోయింది. ఆ విషయం నా మనసులో రంగు వెలిసిపోయినా నువ్వు మాత్రం నీ మనసులో రంగులు పులుముకుంటూనే ఉన్నావు. ఆ విషయాలు మరిచిపోతే మగపిల్లాడు పుడతాడు అన్నాడు పొట్ట మీద ఆప్యాయంగా రాస్తూ. జయ శరీరం పులకరించినా మనసు పరవశించలేదు. మీకు సెంటిమెంట్ మీద నమ్మకం ఉందా అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఒక్క ఇంక్రిమెంట్ మీదనే నాకు నమ్మకం ఎక్కువ, మిగతా నమ్మకాల మీద నమ్మకం నమ్మదగినంత లేదు అన్నాడు. మాట్లాడకుండా ఒత్తిగిల్లి పడుకుని కళ్ళు మూసుకుంది జయ. నమ్మకాల మీద నమ్మకం ఎక్కువైతే నమ్మకంగానే జరుగుతుంది. ఈ ఆశీర్వచనం మీద నమ్మకం ఉందా జయ అన్నాడు. కంగారు పడుతూ దిగ్గున లేచి కూర్చుంది జయ. మీరు అంత మాట అనకండి. మీ ఆశీర్వచనము అదే అయితే నేను నిజంగానే చచ్చిపోతానేమో అంది. భయపు తెర ముఖానికి అడ్డుగా ఉన్నట్లు అనిపించింది. ఇంతకే విషయం? ఆసక్తి కనబరుస్తూ అడిగాడు. బిఏ పూర్తయ్యాక మా నాన్నగారు ఓ జ్యోతిష్కుడి చేత నా జాతకం చూపించారు. నాకు కానుపు గండం ఉందట. భావోద్రేకం కన్నీరుగా బయటకొచ్చింది. అతని గుండెల మీద తలవాల్చి ఆ సంఘటననే నెమరు వేసుకుంది. కన్నీరు అతని గుండెల్ని తడిపింది. ముఖం మీద చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. మాట్లాడరేం? జాతకాల మీద నమ్మకం ఉందా? నేను చచ్చిపోతానంటారా అంది కళ్ళు తుడుచుకుంటూ. మీ వాళ్లకు నమ్మకం ఉందా అన్నాడు. నమ్మకం ఉంటేనేగా జాతకం చూపించింది. మరి పెళ్ళెందుకు చేశారు? మనిషికి పెళ్లి అవసరం కనుక. నువ్వెందుకు కడుపుతో ఉన్నావు? నీతో కాపురం చేస్తున్నాను కనుక. భర్తతో కాపురం చేస్తున్న వాళ్ళంతా కడుపుతో ఉంటున్నారా? ఆ యోగ్యత వాళ్లకు లేదేమో. యోగ్యత అంటే విధి లిఖితం. అలాంటి విధి లిఖితమే ఉంటే కానుపులోనే పోవాలనేముంది? 4 రోజులు జ్వరం వచ్చి పోవచ్చు. మనిషి ఆయుర్దాయం సంగతి, ఆడదానే మనసు సంగతి ఏ జ్యోతిష్యుడు ఖచ్చితంగా చెప్పలేడు అన్నాడు. అయితే నా ఆయుర్దాయం గట్టిది. నిజం. ఒట్టు ఎవరి మీద? నా మీద. జయ ఇంకా ప్రస్తావన తీసుకురాలేదు. వారం గడిచింది. ఒక రోజున లేడీ డాక్టర్ను జయ అడిగింది. నాకు అబార్షన్ కావాలి. ఎందుకని? ఆశ్చర్యపోతూ అడిగింది. ఏంటో భయం. కారణం? కానుపు సరిగ్గా కాదేమోనని. ఎవరన్నారు? ఏ డాక్టర్ చెప్పారు? డాక్టర్ చెప్పలేదు. ఏదో భయం నాలో ప్రవేశించింది. కానుపులో ఏమవుతానోనని అనుమానం. అలాంటి ఆలోచనలు పనికిరావు. ఒకసారి రామచంద్రరావు గారిని పంపండి, వారితో మాట్లాడతాను అన్నదా లేడీ డాక్టర్. ఆ తర్వాత ఒక రోజున రామచంద్రరావు వెళ్ళాడు. మీ భార్య జయ శారీరకంగా బాగుంది, మానసికంగా బాధపడుతున్నట్లు అనుమానం. మీ స్వవిషయాల్లో నేను జోక్యం పెట్టుకోకూడదు. ఆవిడకు అనుమానం జాస్తే. మనిషి చదువుకున్నదైనా మనసులో అనుమానపు ఆలోచనలు ఎక్కువ. ఏ లిటిల్ బిట్ సెంటిమెంట్ కూడా ఉంది. కడుపులో బిడ్డతో పాటు మనసులో అనుమానాలు పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్ హెచ్చరికగా చెప్పింది ఆవిడ. తనేదో తప్పు చేసిన వాళ్ళ తల ఉంచుకుని అంతా విని సరేనని వచ్చేశాడు. ఇంటికి వెళ్ళాక అడిగింది జయ, డాక్టరమ్మ ఏం చెప్పిందని. మీ జయ మీకు భార్య అయినా ఆవిడ ఆలోచనలతో అనుమానాలతో కాపురం చేస్తోంది.
శరీరం పరుపు మీదున్న సెంటిమెంట్ గుండెల్లో గూడు కట్టుకుంది. దాంపత్య సుఖాన్ని శారీరకంగా అనుభవిస్తున్న అనుమానపు పిశాచి ఆవిడ్ని తన కౌగిట్లోకి తీసుకుని ఆమెతో సంసారం చేస్తోంది అని చెప్పింది డాక్టరమ్మ అన్నాడు. జయముఖం వెలవెలబోయింది. మనిషి తప్పు ముఖంలోనే కనబడుతున్నట్లుగా ఉన్నాయా ముఖ కవళికలు? ఇంత చదువుకున్న దానికి అంత అనుమానం ఈ మనిషికి ఆ భగవంతుడు ఎందుకు ప్రసాదించాడో నీతో కోపరం చేస్తున్న నాకే అర్థం కావడం లేదు. ఎదుటి మనిషి మీద అనుమానం, భర్త మీద అనుమానం, నీ శరీరం మీద నీకే అనుమానం, ఆ జాతకం మీద మాత్రం నీకు నమ్మకం. దాని మీద కూడా అనుమానాన్ని పెంచుకుంటే మన కాపురం బాగుంటుంది అన్నాడు. నిత్య శంకుతురాలుగా జై ఎందుకు మారిపోయిందో అతనికి అర్థం కాలేదు. పోనీ మీ ఊరు వెళ్ళి ఓ 10 రోజులు ఉండొస్తావా అన్నాడు. ఈ మాటతో జయ మనసు మరీ బాధపడింది. అయిష్టంగా చూసి వెళ్ళింది. అన్నపూర్ణమ్మతో అంది, అత్తయ్య, జాతకాల మీద మీకు నమ్మకం ఉందా? ఈ వింత ప్రశ్నకు ఆవిడ కాస్త ఆశ్చర్యపడింది. ఈ కోడలి మనస్తత్వం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆవిడకు ఏ మాట అంటే ఏమవుతుందోనని కాస్త అనుమానం కలిగింది. ఎందుకు అన్నదావిడ. కావాలి, చెప్పండి. మనిషిలో ఆశను ప్రేరేపించేది జాతకం. మన మనసును బట్టి ఆ చెప్పిన అంశాలను అన్వయించుకోవాలి. నీకు 12 కొడుకు పుట్టి ఈ నట్టింట పారాడి నీ అనుమానాల పెట్టెకు తాళం వేస్తాడు. అన్ని ఆలోచనలు కట్టిపెట్టి కడుపులో ఉన్నవాణ్ణి ఊహలతో చూసుకుని ఉయ్యాల్లో ఊహించు అన్నదావిడ. రేణుక కాపురానికి వెళ్లిపోయాక తల్లి తండ్రి కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ప్రతి నెల 300కు పైగా జీతం తెచ్చే కూతురు పెళ్ళే కాపురానికి వెళ్లినందుకు మానసికంగా ఎంతో సంతోషపడ్డా ఆర్థికంగా ఇబ్బంది పడక తప్పింది కాదు. సావిత్రి ఇక్కడే ఉన్న అల్లుడు పంపించే 200 ఇంటి ఖర్చుకు వాడుకుంటే మరో కొత్త పేచి వస్తుందేమోనని వాడుకోనివ్వకుండా ఆ డబ్బులో ఎక్కువ భాగం బ్యాంకులోనే వేయించేది రేణుక. ఈ పరిస్థితుల్లో మురళీకృష్ణ హైదరాబాదు ఉద్యోగానికి వెళ్లి ప్రతి నెలా కొంత డబ్బు పంపించేవాడు. ఈ రీతిగా కూతురో కొడుకో ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. కారణం 3 మాసాలుగా మురళీకృష్ణ డబ్బు పంపించడం లేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా ఏ సమాధానం లేదు. అప్పిచ్చిన వాళ్ళు, చేబదులిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. 5-6 చోట్ల బియ్యం కూడా అప్పు తెచ్చింది రంగమ్మ. ఈ పరిస్థితుల్లో ఎటూ తోచక పాలమ్మాయి రావణమ్మ దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకుని కొడుకు పరిస్థితులు తెలుసుకుందామని హైదరాబాద్ వెళ్లాడు కోదండ రామయ్య. అడ్రస్ కోసం ఆయన జేబులో పెట్టుకున్న కాగితం ఎక్కడో పోయింది. ఎలాగో గుర్తు తెచ్చుకుని ఎందరినో అడిగి సాయంత్రానికి ఆయన ఆఫీసుకు వెళ్లాడు. అప్పటికే మురళీకృష్ణ వెళ్లిపోయాడు. ఆఫీసులో మరో గుమస్తాను అడిగి అతన్ని కూడా తీసుకుని కొడుకుండే గదికి వెళ్ళాడాయన. ఆ వచ్చిన గుమస్తా గుమ్మం చూపించి వెళ్లిపోయాడు. ఏనాడు ఊహకందని విషయాన్ని కళ్ళారా చూశాడాయన. ఒక అమ్మాయి కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంది కొడుకుతో. తండ్రిని చూడగానే సంతోషంతో ఆహ్వానించి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ అమ్మాయి మంచినీళ్ళిచ్చి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ ఇల్లంతా చూశాడు. బ్రహ్మచారి గది కాదు, సంసారి ఇల్లు. 15 గంట గడిచింది. కోపము పట్టుదల మీకే కాదు నాన్న, నాకు ఉంది. నా పెళ్లికి ఎందుకు రాలేదు? అమ్మాయి ప్రసన్న రాణి, మీ కోడలు అన్నాడు. ఆయనకు నెత్తి మీద కర్రతో కొట్టి కళ్ళజోడు లాగి పారేసినంత పనైంది. కాని తమాయించుకున్నాడు. పెళ్లి చేసుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుంటున్నట్లు మాకేం తెలుసురా? ఎప్పుడు చెప్పనేలేదే. ఈసారి ఆశ్చర్యపోవడం మురళీకృష్ణ వంతైంది. ఆ అమ్మాయి కూడా అర్థం కాక భర్త వైపు చూసింది. 4 పేజీల ఉత్తరం, ఎన్నో విషయాలు. నా తప్పు మన్నించి మీ అందరినీ పెళ్లికి రమ్మని ప్రాధేయపడుతూ రాసిన కవరు మీకు చేరలేదనన్నా? ఆశ్చర్యపోతూ అడిగాడు. నిజంగా రాసుంటే తప్పక చేరేది. దైవసాక్షిగా చెబుతున్నాను. పెళ్లి వారం రోజులుందనగా అన్ని విషయాలు ఉత్తరం రాశాను. పెళ్లి రోజు కూడా ఎవరూ రాకపోయేసరికి నా చర్యను మీరు హర్షించలేదనుకుని బాధతో మనసు సరిపెట్టుకున్నాను. వర్ణాంతర వివాహం. ఆ అమ్మాయి డిప్లొమా పుచ్చుకుంది. మా ఆఫీసులో డ్రాఫ్ట్ మ్యాన్. నాకన్నా 6 నెలలు చిన్నది. తల్లి తండ్రి సద్గుణ సంపన్నులు. కూతురి మనస్తత్వము అదే. ఈ విషయాలన్నీ ఉత్తరంలో రాసి యథార్థాన్ని తెలియపరిచాను. పెళ్లికి రాకపోయేసరికి నా చర్యను హర్షించి ఆమోదించే బాధ్యతను మీరు వదులుకున్నారని ఆ తర్వాత ఉత్తరాలు రాయడమే మానేశాను అన్నాడు మురళీకృష్ణ. ఆ ఉత్తరం చేరలేదు. పోస్టల్ వాళ్ల తప్పు, కొడుకు పెళ్లి కళ్ళారా చూసే యోగ్యత ఆ తల్లిదండ్రులకు లేదో మొత్తం మీద ఆ ఉత్తరం చేరలేదు. డబ్బు పంపడం మానుకున్నావేం అందామనుకున్నాడు. పరిస్థితి తెలియక ముందు భావం అది. యథార్థం తెలిసాక ఆ అభిప్రాయం మనసులోనే కరిగిపోయింది. స్నానం చేయండి, భోంచెద్దురుగాని అంది కోడలు. పరకాయించి చూశాడు. చామన ఛాయ, కాస్త కోలముఖం, ఆకర్షించే కళ్ళు, బాగానే ఉంది. కాని మీరు అన్నాడాయన.
ప్రసన్న కులవంతురాలు కాకపోవచ్చు, గుణవంతురాలు. జీతం 425 అన్నాడు మురళీకృష్ణ. ఈ ఆడపిల్లలంతా ఇలా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు. తన పూర్వీకుల తరంలో వాళ్ళు రాజసం అనుభవించారు. తన తండ్రి తరంలో ఆస్తి వెలిగించిన కర్పూరంలా సువాసన వెదజల్లే వెలుతురు ప్రసాదించింది. ఆ వెలుతురులో తనకేమీ తెలియలేదు. గారాబంగా పెరిగాడు. చదువు ఎక్కువగా అవ్వలేదు. ఏదో పనికిరాని గుమస్తాగిరి చేశాడు. కర్పూరం పూర్తిగా వెలిగిపోయింది. హారతి పళ్ళెం మాత్రం మిగిలింది. జీవితంలో వెలుగుపోయింది. సంపాదించే వ్యక్తి ఆయుర్ధరీత్యా 100 బ్రతికినా సంపాదించే వయసు ఓపిక తగ్గిపోయాక ఆ మిగిలిపోయిన సంవత్సరాలన్నీ నిర్జీవంగానే వెళ్ళిపోతాయి. మరి వృద్ధుల్ని చూస్తుంటే మృత్యుదేవత వీరిని మరిచిపోయిందేమో అనిపిస్తోంది. తన జీవితమూ అంతే. ఉన్నది ఊడ్చిపెట్టి వేలుపోసి పెద్దలోని తెచ్చాడు. కూతురు కర్మను కొనలేకపోయాడు. పెళ్లికాక మునుపు చిన్న కూతురు జీతం మీద హక్కు తనదే అయింది. పెళ్ళయ్యాక ఆ హక్కు పోయింది. కొడుకు అక్కడికొచ్చాడని తృప్తి పడ్డాడు. కానీ ఇప్పుడు ఆ కొడుకు దూరం అవుతున్నాడు. మనసు, ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కడికో పోతున్నాయి. కోడలి పిలుపుతో ఈ లోకానికి వచ్చాడాయన. నా వంట మీకు పనికిరాదా? నేను శాకాహారినే అంది ప్రసన్నరాణి. నాకు పట్టింపులు లేవమ్మా. మనసు బాధపడడానికి మాంసాహారైనా శాకాహారైనా ఒకటే. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడ్డానికి కూడా ఈ పాపాత్ముడికి యోగ్యత లేదా అనేదే బాధ. స్నానం చేసి వస్తాను, వడ్డించు అన్నాడాయన. భోజనాలయ్యాయి. కుశల ప్రశ్నలు, అత్తవారి కబుర్లు, ఆర్థిక పరిస్థితులు అన్నీ సమీక్షించారు. మనసులోని మాట చెప్పడానికి సందేహిస్తున్నాడాయన. కొత్త కాపురం, వాళ్ళ అచ్చట్లు, అవసరాలు ఏంటో ఆయనకు తెలియలేదు. డబ్బు సంగతి అడగలేకపోయాడాయన. ఉదయమే బయలుదేరతానని ప్రయాణమయ్యాడు. ఊరు చూద్దురుగాని ఉండమంది కోడలు. కొడుకే తనని చూడనప్పుడు తను ఊరు చూడడం ఏంటి అనుకున్నాడాయన. సంచి తీసుకుని బయలుదేరబోతుండగా 10 100 రూపాయల నోట్లు తండ్రి చేతుల్లో ఉంచి, పోస్టు వాళ్ల పొరపాటో మన గ్రహపాటో ఏదైనా 3 మాసాలుగా మన మనసులు దెబ్బతిన్నాయి. సరైన ఆలోచనలే ఆ దెబ్బకు తగిన వైద్యం అన్నాడు మురళీకృష్ణ. అసురు నయనాలతో కొడుకు కోడల్ని మనసులోనే దీవించి వెళ్ళాడాయన. ఆ రోజల్లా అదో మాదిరిగానే ఉంది ప్రసన్నరాణి. కారణం అడగలేదు మురళీకృష్ణ. చెబితే విందామనుకున్నాడు. వర్ణాంతర వివాహాలు పత్రికల్లో పబ్లిసిటీకి తప్ప పెద్దవాళ్ల మనసుల్లో చొరబడవేమో అంది. భార్య మనసు తెరిచి చూసే అవకాశం మరో రకంగా కలిగింది అతనికి. మీ మామగారు నా భార్యని ఏమైనా అన్నారా ప్రసన్న అన్నాడు. భార్య కళ్ళల్లో ఎప్పుడూ వెలుగునే చూసే అతనికి అసంతృప్తి కనిపించింది. లేదు, వాళ్ళింటికి రమ్మని మాట మాత్రమేనా అనలేదు. ఎంత చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్లైనా సాంప్రదాయాల ఒత్తిడికి లొంగిపోక తప్పదేమో అంది. ఈ రకమైన భావాన్ని భార్య వ్యక్తపరచడం ఇదే ప్రథమం కావడంతో అతనిలో ఒక రకమైన న్యూన్యత కనిపించింది. వాళ్ళిల్లు మనిల్లు ఒకటే ప్రసన్న. మనింటికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాళ్ళు పిలవనక్కర్లేదు. నాన్న మనం పిలిస్తేనే వచ్చారా అన్నాడు, చెంపల మీద కొచ్చిన మరకుగా చూపుడు వేలుతో రాస్తూ. ఆయన మన కోసం రాలేదు, డబ్బు కోసం వచ్చారు. తండ్రి మనసు కొడుక్కి తెలుసుకొనక అడకముందే డబ్బిచ్చి మీ గౌరవం కాపాడుకున్నారు. కాని ఆ మాత్రం వారికి తోచలేదు అంది అసంతృప్తిగానే చూస్తూ. ఈ వాతావరణం నుంచి ఎలా బయటపడాలో అతనికి తోచలేదు. ప్రసన్నని దగ్గరకు తీసుకుని పెదవులు అందించాడు. వయసులో ఉన్న ఆలుమగలకు శరీరాలు కలిసినంత మాత్రాన ఆప్యాయత ఉన్నట్లు కాదు. మనసులు కలవాలి. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కలయికలో ప్రత్యేకత ఏది లేదు. విశేషం చూపించవలసింది సృష్టి కార్యంలో కాదు, పెద్దవాళ్ల మనసుల్ని కార్పణ్య రహితం చేసి ఈ చిన్న పెద్దల మనసుల్ని మాలిన్యరహితంగా మమేకం చేయడమే జీవితంలో సాధించవలసిన ఘనకార్యం. అది లేనప్పుడు ఈ దాంపత్య శోభ నిర్జీవమైన సంపర్కమే కాని సహజమైన కలయిక కాదు. ప్రసన్నరాణి మనసుని ఈ రకమైన భావాలు కుమ్మరి పురుగులా తులుస్తుంటే ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక కళ్ళు మూసుకుని పడుకున్నాడు మురళీకృష్ణ. ఆలోచన తరంగాలు, ఎడతెగని ఆలోచనలు. తల్లి మనసులో తిరుగాడుతోంది. తను ప్రసన్న వెళ్లారు. అంతా తెలుసుకున్న ఆవిడ అయిష్టత, కులం ప్రాతిపదికతో నిరాదరణ, నిందలు మోపడం, అక్కడి వాతావరణంతో సరిపడక తామిద్దరూ వచ్చేయడం, తమతో తెగదింపులు చేసుకునే రీతిలో మాటలు. తల్లి మనసు కోడల్ని వెంటబడి తరుముతోంది. తండ్రి మనసు ఆర్థికంగా నలిగిపోయి మధ్య మార్గంగా పోదామంటోంది. తర్క విత్కరాలు, చిన్న వయసులో కావలసిన మనశాంతి లేకపోవడం, ప్రసన్న మనోవేదన. ప్రేమకు పెద్దవారికి ఈ సరిపడినతనం ఎలా పోతుందోననే మానసిక వ్యధతో తను సతమతమవడం. ఫలితంగా తామిద్దరూ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదనే నిర్ణయానికి రావడం. ఇంకా ఇంకా ఏంటో.
మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటే నా మనసులో భావాలు నిద్రపోవు అంది ప్రసన్నరాణి. కళ్ళు తెరిచాడు. పెళ్ళైన ఆడదాని జీవితం నాణానికి బొమ్మ బొరుసు లాంటిది. ఎంతసేపు భర్త అనే బొమ్మ వైపే చూస్తూ కూర్చుంటే తింటి మనస్తత్వం అనే బొరుసు సంగతి పట్టించుకోకపోతే ఆ నాణానికి విలువే ఉండదు. పూట రూపాయి కన్నా కూడా విలువలేంది. నా జీవితం అలా కాకూడదనే నా కోరిక అంది. ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మురళీకృష్ణ. ఆ మర్నాడే తల్లికి ఉత్తరం రాశాడు. మరో వారానికి సమాధానం వచ్చింది. కవరు విప్పి చదవకుండానే భార్యకిచ్చాడు. అత్తగారి ఉత్తరం కోడలు చదివింది. చిరంజీవి మురళిని ఆశీర్వదించి రాయనిది. ఉత్తరం చేరింది. కొడుకు పెళ్ళంటే తల్లి సంతోషం వర్ణాతీతంగా ఉంటుంది. మా కొడుకు మాకు తెలియకుండా రహస్యంగానే కాక వర్ణాంతర వివాహం చేసుకున్నందుకు విచారపడి ప్రయోజనం లేదు. కర్మని బట్టి బుద్ధి, బుద్ధిని బట్టి ఆలోచనలు, ఆలోచనలు అభిరుచులను బట్టి కాని జ్ఞానాన్ని పెంచుకుని కాదు. తల కొరివి పెట్టవలసిన వాడు తనయుడైనా ఆ తనయుడు తగని పనిచేస్తే అన్ని అర్హతల్ని పోగొట్టుకున్నవాడే అవుతాడు. అర్హత లేని కొడుకు ఎప్పుడొచ్చినా ఎప్పుడు వెళ్ళినా ఈ జీవితానికి మేముగా అనుభవించి మిగుల్చుకున్నదే ఒక్క కన్నీటి బొట్టు, కడుపు తీపి అంతే. నీ నుంచి ఎంతకన్నా ఏదీ ఆశించాం. నీ దృష్టిలో ఆ అర్హతను కోల్పోయింది మేం కాని నువ్వు కాదు. ఏ విషయంలోనూ నీ ఇష్టానికి అడ్డం వచ్చేది లేదు. మా ఇష్టాలతో నీకు పనిలేదు. 25 నాడు అమ్మ పొత్తిళ్లలో అభమో శుభమో తెలియని పసిగుడ్డులా నువ్వు పెరిగిన సంగతి నీకేం తెలుస్తుంది? కొడుకులు పాలు తాగి పెద్దవాళ్ళయ్యాక విషం కక్కుతారని ఏ తల్లికి మాత్రం తెలుస్తుంది? పాత సాంప్రదాయాలను పట్టుకుని మర్యాదతో కలిపి రంగరించి ఈ శరీరాలకు అదే దివ్యమైన ఔషధం అనుకుని ఆ మందుని సేవించి ఆ గుణాలతో వంశ గౌరవాన్ని కాపాడుతున్నామనే తృప్తితో బ్రతికే మా బోటి సంకుచిత హృదయాలకు నీ హృదయ ఔన్నత్యం ఎలా తెలుస్తుందిరా మురళి? మూఢ విశ్వాసాలనే నలుగు పెట్టుకుని కట్టుబాట్లనే కుంకుడు రసంతో తలరుద్దుకుని స్నానం చేసే మా బోటి అజ్ఞానులకు నీ నిర్మలమైన మనసు, నిర్మల్యమైన భావ సంపద ఎలా అర్థమవుతుంది? జీవితాలను సనాతన ధర్మాలకు జతచేసి జీవితంలో ఏదో నిలుపుకోలేక రాజకీయాలను సాంఘిక సమస్యలకు జతచేసే ఈ వాతావరణంలో ఇమడలేక నీటిలో చేప ఒడ్డున పడ్డ రీతిగా గిలగిల్లాడే మా జీవన విధానం నీకెలా సరిపడుతుందిరా కృష్ణ? మా పుట్టుక బలహీనం, మా ఆలోచనలు బలహీనం, మా అభిమానాలు ఆర్థిక వనరులు బలహీనం. మేమిన్ని బలహీనతలతో బలహీనంగా బ్రతుకుతున్నప్పుడు మా వంశాంకురం, మా ఇంటి పేరు నిలబెట్టవలసిన వాడు బలహీన వర్గాలకు చెందిన పిల్లను పెళ్లి చేసుకుని ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా బలాన్ని పుంజుకుంటానంటే బలహీనమైన ఆలోచనలతో ఏ తల్లిదండ్రులు మాత్రం అడ్డు తగులుతారు? నీ భవిష్యత్తుకు కావలసిన పునాదులు నువ్వు వేసుకున్నావు. మేం కాదంటాన్రా మురళి. వర్గభేదం వధూవరులకున్న సంసార జీవితంలో ఏ రకమైన విభేదాలు రాకుండా ఒక్క మాట మీద, ఒక్క మనసు మీద, ఒక్క వర్గం మీద నిలబడి మనుగడ సాధించి సాగిస్తే ఏ వర్గమైనా ఒకటే. మీ దంపతుల్ని మనసారా దీవించి నేను మనవణ్ణి ఎత్తుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఇట్లు మీ అమ్మ రంగమ్మ. ఆ ఉత్తరం చదువుతుంటే ఇద్దరి మనసులు ఉప్పొంగి ఆనంద బాష్పాలు ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేశాయి. మీ అమ్మగారు బాగా చదువుకున్నారా అంది ప్రసన్నరాణి కళ్ళు తుడుచుకుని. కన్నప్రేమను మిన్నగా తెలుసుకుంది గాని ఎక్కువ చదువుకోలేదు. ఆ ఉత్తరం బహుశా మా అక్కాయి రేణుకు రాస్తే అమ్మ సంతకం పెట్టుంటుంది. ఏది అని ఉత్తరం తీసుకుని మరోసారి చదువుకున్నాడు. దస్తూరిని బట్టి పోల్చుకున్నాడు. అక్కయ్య రాసింది, అమ్మ సంతకం. మీ అక్కయ్య గారిని తప్పక చూడాలి అంది. మళ్ళీ నవ్వాడు. అందర్నీ చూస్తావు, మరి అమ్మ కోరిన మనవడు? ప్రశ్నార్థకంగా చూశాడు. భార్యాభర్తల ప్రేమకు చిహ్నం పిల్లలు పుట్టడం కాదు, మనసులు కలిపి మమతలు పెంచుకోవడం అంది. డబ్బు విషయంలో రజనీకాంత్ మనస్తత్వంలో మార్పు లేదు. రేణుక అడిగినవన్నీ అతను తెస్తున్నా చేతికి 1 రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఏమాత్రం స్వాతంత్రం లేదనే న్యూన్యత రేణుక మనసులో బాగా నాటుకుపోయింది. దీనికి తోడుగా సహ ఉద్యోగిని రామాదేవి కూడా అనేక రకాలుగా వ్యక్తిత్వాన్ని గురించి విమర్శించడంతో మానసిక వ్యధ మరింత అధికమైంది. వ్యక్తిత్వము, అభిమానము ముందుకు నెడుతుంటే భవితవ్యం ఎలా పరిణమిస్తుందో అనే అనుమానం, ఆలోచన సరళి వెనక్కు నెడుతున్నాయి. కాని పరిణితి చెందిన భావాలు ఊరుకోనివ్వలేదు. నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారు అంది రేణుక. ఇంగ్లీషు నవల చదువుకుంటూ ఆ ఆలోచన సరళిలో ఉన్న రజనీకాంత్ సెక్స్ అన్నాడు. చేదుగా విన్నా తీపిగా నవ్వింది. అంత సెక్సీగా ఉన్నానా పెళ్లికి ముందు? అర్ధనగ్నంగా ఉన్న ఆ నవల అట్ట మీద ఆడబొమ్మ తన వైపు చూస్తున్నట్టుగానే ఉంది. ఎందుకు లేవు?
ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, నడు 24 అంగుళాలు. కలిసొచ్చిన అవయవ సౌష్ఠవం, మాటల్లో తీయదనం, కళ్ళల్లో తెలివి, చూపుల్లో చురుకుదనం. జడ 3 సవరాలకు సరిపోతుంది. భర్త మనసు పక్కన తన మనసుని భద్రపరుచుకోవాలనే తాతహ, తన మాట కాస్త వినడం లేదే అనే తపన, ఇలాంటివెన్నో అన్నాడు. నవల టేబుల్ మీద పడేసి నిల్చున్న రేణుకను మీదకి లాక్కుని చురుగ్గా ఆశగా ఆ కళ్ళలోకి చూశాడు. నాలో ఇవన్నీ పెళ్లికాక మునిపే చూశారా? అడగవలసిన ప్రశ్నలు అడగడం లేదని మనసు గోల్ చేస్తుంటే గోముగా చూస్తూ అంది. చూసింది నిండుగా కట్టుకున్న బట్టల్లో, ఆ తర్వాత అనుభవాల్లో అన్నాడు. లేత పసుపు పచ్చ రంగు ఫారెన్ నైలాక్సు చీర, అదే రంగు చోళి, చెవులకు గాజు సైజు రింగులు, మెడలో మెరుగు తగ్గని గొలుసు, అందులో జంట సూత్రాలు, డ్రీమ్ గర్ల్ టాల్కం పౌడర్తో ద్విగుణీకృతమైన ముఖం మెరుపు, తలలో నుంచి సౌరభాల్ని వెదజల్లి సువాసనలతో మత్తెక్కించే 3 మూరల కదంబమాల, నుదుట సింధూరపు రంగు కుంకుమ బొట్టు. ఆపరంజీ బొమ్మలా ఉన్న రేణుకను చూస్తుంటే ఆత్రం బుసలు కొట్టింది. ఈ అందమంతా నా కోసమేనా రేణు? కాదు. మరి? ఈ అందం నా కోసం, చేస్తున్న ఉద్యోగం మీకోసం, మీతో అనుభవం నా మనుగడ కోసం, నా జీతం మీకోసం. భార్యాభర్తల్లో ఒకరు మరొకరి కోసమైతే ఆర్థిక అవసరాలు అంతే అంది. డబ్బు ఇవ్వడం లేదని కోపమా అన్నాడు. తెలిసి మనసు కష్టపెట్టుకోవడం ఎందుకో? కౌగిట్లో ఇమిడిపోయింది. మనసు కష్టపెడితే మమకారం పెరుగుతుందని. ఈ శరీరం మీకోసం ఎదిగింది, భావాలు మీకోసం ఎదురు చూశాయి, బాధ్యత పరువాన్ని పైమెట్టుకెక్కించింది, అవసరాలు, కోరికలు, ఆదరణ, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. కానీ పర్సలో పావలం ఉండదు. ఈ రకమైన పవళింపు సేవల్లో పరవశించే నేను జిహ్వ పులుపును కోరి ఏ దానమి గింజలో తినాలనుంటే ఎవరిని ముష్టెత్తాలి అంది. రేణు, నా ఈ మనస్తత్వాన్ని గురించి ఏమనుకున్నావు? పేనాసి వాణ్ణనా? డబ్బుకి కకృతి పడేవాణ్ణనా? భార్య డబ్బు కోసం పోకులాడే జ్ఞానం లేనివాణ్ణనా? లేక భార్య జీతాన్ని భర్తగా కాజేసి చిల్లి గవ్వ కూడా ఇవ్వని దౌర్భాగ్యుణ్ణనా? నా మనస్తత్వాన్ని గురించి నీ అంచనా అన్నాడు. రేణుక మనసు విలువెల్లాడింది. అభిమానంతో అధరాలు వణికాయి. వణికే పెదవులతో అతని ముఖాన్ని, కళ్ళని, చెంపల్ని, పెదవుల్ని అద్దింది. అతనికి తేరని తమి, పరవళ్లు తొక్కే వాంఛ, సర్వం తన పరం చేసుకోవాలనే తపన. జన్మ జన్మల అనుబంధం అవునో కాదో తెలీదు, యాంత్రిక అనుభవం కాదు. రజని అంది నలిగిన చీర సర్దుకుంటూ. నన్ను ఆడదాన్ని చేశావా? ఆడది లేకుండా మగవాడు ఎట్లా అవుతాడు? నేను మగవాణైతే ఇంత సుఖాన్నిస్తున్న భార్య చేతిలో జీతమంతా పోసి ఆవిడ శరీరాన్ని నిలువెల్లా దోచుకున్నందుకు ఫైన్ కూడా కట్టేవాణ్ణి. కాని కించిత్ పాపం చేసి ఆడదానిగా పుట్టి మీకు భార్యనై అనుభవాలనే డబ్బుగా భావించి పర్సు ఖాళీగా ఉంచి మనసులో దాచుకుంటున్నాను అంది. ఆ జీతం మీద నీకున్న ఆశ, అభిమానం తాళి కట్టిన భర్త మీద లేదన్నమాట అన్నాడు. తనువెల్లా అభిమానంతో నిండిపోయింది. ఆ అభిమానం ఉండడం చేతనే జీతమంతా మీరు తీసుకున్న ఊరుకున్నాను. భర్తగా మీ మీద గౌరవం ఉండడం చేతనే మీకు తెలియకుండా ఆఫీసు వాళ్ళ దగ్గర అప్పులు చేసి ఆ అప్పులు జీతం వచ్చాక తీర్చి ఆ మిగిలిన జీతమే మీకివ్వడమనే పద్ధతిని అలవాటు చేసుకోలేదు. సంసార జీవితంలో కూడా మీరు ఏ రకంగానూ అసంతృప్తి పడకూడదనే ఈ అలంకరణ. ప్రతి విషయంలో మీ అభిప్రాయాల్ని గౌరవించే ఈ తాళి కట్టించుకున్న మీ భార్యకు తన జీతంలో ₹1 వాడుకునే హక్కు లేదు. ఈ అందం వెనుక, ఈ అలంకరణ వెనుక, ఈ సర్వస్వం వెనుక గూడు కట్టుకున్న ఆ అభిమానాన్ని ఆ గూట్లోనే దాచుకుని మీకు నచ్చిన, మీరు మెచ్చిన భార్యగా జీవిస్తున్నాను. ఎంత అలవాట్లు చేసుకున్నా అభిమానం ఆ గూట్లో నుంచి తొంగి చూస్తూనే ఉంది. నెలకో ₹25 కూడా నా జీతంలో ఖర్చు పెట్టుకునే ఆర్థిక స్వాతంత్రం నాకు లేనప్పుడు కొన్నాళ్ళు సెలవు పెడదామనుకుంటున్నాను. ఇష్టమేనా అంది టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని. రేణుక ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ముఖంలో కనిపిస్తోన్న అభిమానాన్ని కళ్ళతో చూస్తున్నా మనసుతో చూడలేకపోయాడు. అతని మనస్తత్వపు అంచనా వేరు. ఏ ఒక్క విషయంలోనూ భార్యకి కావలసిన అవసరాలు తీర్చడంలో తను అడ్డు రాకూడదు. కానీ అందుకయ్యే ఖర్చు తన చేతి మీదుగానే జరగాలి. ఎంత అవసరమైన ఖర్చైనా తన చేతి మీదుగా భార్య ఖర్చు పెట్టకూడదు. భార్యకు ఆర్థిక స్వాతంత్రం ఇస్తే అభిమానం తగ్గిపోతుందేమోనని అతని అభిప్రాయం. ఆవిడ తన చేతి మీదుగా ₹25 ఖర్చు పెట్టకూడదు. ఆవిడ కోసం తను ₹50 ఖర్చు పెడితే ఆ ఆనందం ఎంతో ఎక్కువ.
ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు అదొక చిహ్నమని అతని భావన. ఇక్కడే ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడం లేదు. తన ఈ అభిప్రాయాలన్నీ విమర్శగా చెప్పాడు. రేణుక అభిమానం ఇంకా పెరిగిందే కాని తగ్గలేదు. వారం రోజులు గడిచాయి. పరిస్థితిలో మార్పు లేదు. ఒక రోజున సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక టెరీ కాటన్ చీర, మార్వడి స్వీట్ షాపులో స్వీట్సు, జీడిపప్పు, నేతి మిక్చరు అన్నీ తెచ్చింది. రాత్రి భోజనాలయ్యాక అన్నీ టేబుల్ మీద పెట్టింది. మైసూరుపాక ముక్క నోటికందించే చీర చూపించింది. చీర మీకు నచ్చిందా? కట్టుకునేది నువ్వు. ఈ అందచందాలు అనుభవించేది మీరేగా. డబ్బెక్కడది? సరెండర్ లీవు 1 నెల తీసుకున్నాను. సెలవు జీతం 370 వచ్చింది. రజనీకాంత్ మాట్లాడలేదు. వెట్టుసారా, కోపమా? ఏదీ కాదు. ముఖం అదోలా ఉందేం? మీరు తీసుకోవలసింది డ్యూటీ జీతం మాత్రమే, సెలవు జీతం కాదు. మీకు కూడా 2 లుంగీలు, 2 బనీళ్ళు తెద్దామనుకున్నాను. మీకు నచ్చవేమోనని తేలేదు అంది. ప్లేట్లో జీడిపప్పు పోసి ప్లేటు చేతికిచ్చింది. 2 పలుకులు నోటికందించింది. జీడిపప్పుతో పాటు మనసును కూడా నవ్వులుతున్నాడు. పప్పు రుచిగా ఉంది. మనసు ఓటం వైపు 1 అడుగు వేస్తున్నట్లు తోచింది. కాలు వెనక్కి తీశాడు. ఎందుకీ దండ ఖర్చు? రేణుక తల్లో పూలు నవ్వినట్లుగా చెండు జారింది. నాకు పండగ, కనీసం సెలవు జీతమైనా నా చేతి మీదుగా ఖర్చు పెట్టుకున్నాననే తృప్తి అంది. అతని కోపం తారాస్థాయికి వెళ్లబోయింది. త్రిశంకు స్వర్గంలా మధ్యలో ఆగిపోయింది. నీ జీతంతో బ్రతికేటంత దౌర్భాగ్య స్థితికి రాలేదు. నెల జీతం 1 పూటలో ఖర్చు చేసావు. ఆడదాని చేతులకు డబ్బు చేరితే తాటాకు మంటలా ప్రజ్వరిల్లి బూడిదైపోతుంది. వ్యానిటీ బ్యాగులో డబ్బున్న స్త్రీ భర్తను కూడా లక్ష్య పెట్టదు అన్నాడు. రేణుక మనసులో చప్పట్లు చరిచింది. అతని గెడ్డాన్ని మృదువుగా పుచ్చుకొని తల పైకెత్తి కళ్ళలోకి చూస్తూ పెదవులతో అద్దింది. రేణుక కళ్ళు చెమర్చాయి. మనసులో వాన, అభిప్రాయాల్లో వేడి. ఇన్నాళ్లుగా సంసారం చేస్తున్నా అతని శరీరం చెరువుగా ఉన్నా మనసు దూరమవుతూనే ఉంది. ఆ మనసులో తన అభిప్రాయాలు ఎలా ప్రవేశించాలో అర్థం కావడం లేదు. నా చేతిలో డబ్బు బూడిదైపోయే స్వభావం కలదైతే ఇన్ని రాత్రుళ్ళు మనం ఈ గదిలో ఉండేవాళ్లమే కాదేమో. డబ్బున్న భార్య భర్తను లక్ష్య పెట్టదంటారా? భార్య మీద మీకున్న అభిప్రాయానికి ఈ మాట మొచ్చుతొనక. లక్ష్యానికి గౌరవం, ప్రేమానురాగాలు జత చేశాను కనుకనే మీ మనసులో నాకు 35% మార్కులన్నా పడి పాస్ అవుతున్నాను. లేకపోతే టీసీ ఇచ్చి ఎప్పుడో పంపించేవారు అంది. గ్లాసులో మంచినీళ్లు గటగటా తాగాడు. టీసీ అంటే అన్నాడు. ఈ సంసారపు కాలేజీకి మీరు ప్రిన్సిపల్. నా హోదా జూనియర్ లెక్చరర్ మాత్రమే అయినా కాస్త గౌరవం ఉండేది. కేవలం ఎలా చదువుకోవాలో తెలియని విద్యార్థిని. మరి టీసీ ఇచ్చి పంపించే అధికారం ప్రిన్సిపల్దే కదా. విద్యార్థికి హక్కే ఉంటుంది. మాటల్లోని భావాన్ని మనసుకు పట్టించుకున్నాడు. కావలసింది టీసీనా, చదువా? చదువు. ఈ కాలేజీలోనే ఉద్యోగం, వైస్ ప్రిన్సిపల్ హోదా అంది. సరే. 1వ తారీఖున జీతం వచ్చింది. సాయంత్రం భర్త ఇంటికి రాగానే యథాప్రకారం జీతమంతా ఇచ్చింది. అక్కర్లేదు. నీ జీతం మీద హక్కు నీదే. నువ్వే ఖర్చు పెట్టుకో. నాకు లెక్క చెప్పనక్కర్లేదు. చల్లబడిన రేణుక మనసుని కొత్త అనుమానం చిత్తు చేసింది. ఇద్దరి జీతం కలిపే వాడుకుందాం, దాచుకుందాం. నేను కోరేది సరైన బాధ్యత, ఆర్థికంగా వచ్చే గౌరవం కానీ మీది నాది అనే హద్దులు కాదు. హద్దులు నిర్ణయించే హక్కులు నాకు అక్కర్లేదు అంది. అతను మాట్లాడలేదు. ఆ డబ్బుని బల మీదనే ఉంచాడు. తీసుకోరా. నేనడిగేది అదే. మీ చేతి మీదికి ఎంతిస్తే అంతే తీసుకుంటాను. అంత జీతము నాకు అక్కర్లేదు. నే చెప్పేది అదే. నీ జీతం నీ హక్కు, నీ బాధ్యత, నీ మర్యాద, గౌరవం. నే చెప్పేదేం లేదు. కావలసింది వాడుకుని మిగిలింది నీ పేర బ్యాంకులో దాచుకో. బ్యాంకు ఖాతాతో పాటు గౌరవము పెరుగుతుంది. విసురుగాని వెళ్ళిపోయాడు. రాత్రి 10ంటికొచ్చాడు. ఖాళీ అయిన మనసును కన్నీటితో తడుపుకుంటూ ముందు గదిలో కూర్చుంది రేణుక. 4 రోజులు సెలవు పెట్టి భార్య, అత్తమామలతో తమ ఊరికి ట్యాక్సీలో బయలుదేరాడు మురళీకృష్ణ. నేతి మిఠాయి షాపులో 40 రూపాయలు పెట్టి స్వీట్స్ కొన్నాడు. తల్లికి ఖరీదైన గద్వాల్ చీర, తండ్రికి పొందూరు కద్దరు పంచెల చాపు. అత్తగారిని చూసి ఆవిడ ఆశీర్వచనం పొందాలని ఎంతో సంతోషపడింది ప్రసన్నరాణి. అంత చక్కగా ఉత్తరం రాసిన చిన్న ఆడబిడ్డ రేణుకతో భేటీ వెయ్యాలని ఊవిళ్ళురింది. ఉద్యోగ బలం, అభిమాన బలం, పెద్దింటి కోడలనయ్యాననే హుందాతనం అన్నీ సమపాళ్లలో మనసుకు పట్టించుకుని కూర్చుంది ప్రసన్నరాణి. మీ అమ్మాయిని ఎర చూపించి మా ఒక గానొక్కడిని బొట్లో వేసుకుని మాకు కాకుండా చేశారా?
కానీ మురళీకృష్ణ తల్లి తండ్రి తమను దుయ్యబడతారేమోనని అనుమానపడుతూ ఆ దుమారం నుంచి ఎట్లా బయటపడాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు ప్రసన్న తల్లి తండ్రి. ఉత్తరంలో అక్కయ్య ఏం రాసింది చదివి వినిపించినా అమ్మ తనని చూడగానే మానసికంగా కుంగిపోయి వ్యధతో ఏడ్చి కోడల్ని ఏమైనా అంటే తన మాట ఎలా ఉన్నా ప్రసన్న చిన్నబుచ్చుకుంటుందేమోనని ఆలోచిస్తూ కూర్చున్నాడు మురళీకృష్ణ. ట్యాక్సీ జోరుగా పోతోంది. సూర్యాపేట ఊళ్ళో గుండా ట్యాక్సీ పోతుండగా స్కూలు పిల్లలు హారన్ కొట్టినా తప్పుకోకపోవడంతో వాళ్లను తప్పుకోవడం కోసం బాగా ఎడంవైపుకు రావడంతో ఎదురుగా వచ్చే లారీని గుద్దుకుని ట్యాక్సీ రోడ్డు పక్క నుంచి దొర్లిపోయింది. ట్యాక్సీ బాగా దెబ్బతింది. డ్రైవరు, మురళీకృష్ణ, పెద్దవాళ్ళిద్దరూ ఈ నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రసన్నకు కుడి చేతికి ఎడం కాలుకు దెబ్బ తగిలింది. ఈ దుస్సంఘటన అంతా 5 నిమిషాల్లో జరిగిపోయింది. జనసమూహం, పోలీసులు, 4 శవాల్ని ఆసుపత్రికి తరలింపు, ప్రసన్నకు చికిత్స. తల దిమ్మెరిపోయి ఏమీ తోచక ఏమీ మాట్లాడలేకపోయింది. సామాన్లు, పెట్టెలు అన్నీ పోలీసులు స్వాధీనంలో ఉన్నాయి. డైరీలు, కాగితాలు వెతగ్గా హైదరాబాద్లో అడ్రస్సు, విజయవాడలో అడ్రస్సు దొరికాయి. పోలీసు అధికారులు వైర్లెస్లో చెప్పారు. మధ్యాహ్నానికల్లా కోదండరామయ్య, రంగమ్మ, రేణుక, రజనీకాంత్, రామచంద్రరావు వీళ్లంతా సూర్యాపేట వచ్చారు. ఈ శవాల్ని చూడగానే రంగమ్మ స్పృహ లేకుండా పడిపోయింది. కోదండరామయ్యకు కన్నీరే తప్ప నోట మాట రాలేదు. కన్నీరు తుడుచుకుంటూ దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉపచారం చేస్తూ కూర్చుంది రేణుక. సాయంత్రానికి మాట్లాడగలిగింది ప్రసన్న. అందర్నీ చూసి బౌరుమని ఏడ్చింది. కోడల వైపు చూసి, నువ్వేనా అమ్మాయి మా మురళిని పెళ్లి చేసుకుంది? నీ పేరు? నేను నీకేం అపకారం చేశానని మా బంగారు నాయన ఒక్కగానొక్కడిని పొట్టన పెట్టుకున్నావు. మనిషిగా పెళ్లి చేసుకుని రాక్షసుగా చంపావా అంది. గుండె బండబారిపోయింది. మనసు రాయి అయిపోయింది. కళ్ళల్లో దైన్యం, నిబ్బరం లేని మాట. ప్రసన్న మాట్లాడలేకపోయింది. కన్నీరే సమాధానం చెప్పింది. అమ్మా, నువ్వు పోగొట్టుకుంది ఒక్క కొడుకుని. ఆ అమ్మాయి పోగొట్టుకుంది భర్తని, తల్లి, తండ్రిని. ఆయుర్దయం లేని వాళ్ళంతా ఒక చోట చేరితే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయి అని ఊరడించింది రేణుక. డ్రైవరు, భార్య, పిల్లలు, బావమరిది వచ్చారు. చావుకు కారణం ఒకటే. ఆ లారీ డ్రైవర్ని అరెస్టు చేశారు. ప్రాథమిక చికిత్స మాదిరి ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు. పోస్టుమార్టం అయింది. శవాన్ని అప్పగించారు. కొడుకు శవాన్ని విజయవాడ తీసుకుపోదామంది తల్లి. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. అమ్మా నాన్న శవాల్ని కూడా. ఇంకా మాట్లాడలేకపోయింది ప్రసన్న. రజనీకాంత్, రేణుక ఎంతో నచ్చజెప్పాక ఆ రాత్రి అక్కడే సూర్యాపేటలోనే దహన సంస్కారాలు జరిపించారు ముగ్గురికి. డ్రైవరు శవానికి బావమరిది దహన సంస్కారం జరిపాడు. నలుగురి ప్రాణాలు ఒకే ప్రమాదంలో పోయాయి. వారి కుటుంబీకుల అగచాట్లు, ఇబ్బందులు, అనేక రీతులు. ఆ బాధలు ఒక్క రోజులో తీరేవి కావు, తీర్చగలిగేవి కావు. తెల్లవారుజాముకు ప్రసన్నను తీసుకుని అందరూ ఇల్లు చేరారు. కొడుకు కర్మకాండలు యథావిధిగా జరిపించాడు తండ్రి. ప్రసన్న కోరిక ప్రకారం ఆమె తల్లి, తండ్రి కర్మకాండాలు కూడా జరిపించారు. సావిత్రి, జగన్మోహన్ కూడా వచ్చి వెళ్లారు. ఎవరు వచ్చి వెళ్ళినా, ఎవరు ఎవరిని పలకరించినా, ఎవరి కర్మకాండలు ఎలా జరిపినా భర్తను, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యురాలు ప్రసన్న. కడుపు కాలి పుత్రశోకంతో కుమిలిపోయేది రంగమ్మ. వెంకట్రామయ్య ఎవరికి ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. 15 రోజులు గడిచాయి. చచ్చిన్నాటి దుఃఖం శవాన్ని చూసి, దహనక్రియలు జరిపి ఇంటికొచ్చాక కలిగేది విచారం, కర్మకాండలు జరిగాక మిగిలేది భవిష్యత్తును గురించిన ఆలోచన. జీవితాన్ని చాలా వరకు అనుభవించి, సుఖదుఖాలను, కష్టసుఖాల పర్యవసానాన్ని అనుభవించి ఉన్న 2 కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి, చదువుకున్న కొడుకు సంపాదన కొద్దో గొప్పో అనుభవిస్తూ 60వ పడిలోకొచ్చిన ఆ పెద్దవాళ్లకు జీవన్నాటక ఆఖరి రంగంలో పుత్రశోకం ఎదురైంది. జరిగిపోయిన జీవిత ఛాయల్లో గతాన్ని తలుచుకుంటూ ఈ వయసు మళ్లిన పెద్దతనంలో కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకునే తరుణంలో ఈ ఆఘాతం ఆ దంపతులకు ఎదురైంది. ఈ కడుపు కోత భరించలేందే అయినా కన్నీరుతో మనసు విప్పి చెప్పుకునేందుకు 2 కూతుళ్ళు, భార్యకు భర్త, భర్తకు భార్య మిగిలారు. ఇది అనుభవించతగని కష్టమైనా చెప్పుకోవడానికి ఆత్మీయులైన వాళ్ళున్నారు. కానీ ప్రసన్న పరిస్థితి అది కాదు. జీవితంలో ప్రవేశించి 2 అడుగులు వేయగానే విధి వెనక్కి లాగి విసిరివేసింది. మనస్సు, ఆలోచనలు 6 నెలలు వెనక్కి వెళ్ళాయి. ఆ ఇంజనీరింగ్ సంస్థలో తను చేరి సంవత్సరమైంది. తను ఆఫీసులో డ్రాఫ్ట్ మ్యాన్. అతను సూపర్వైజర్గా చేరాడు.
ఒక స్కీము తాలూకా ఎస్టిమేటు తయారు చేయడంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీరిద్దరికీ ఆ బాధ్యత అప్పచెప్పారు. ఇద్దరు ఆ ఎస్టిమేట్ చూస్తున్నారు. క్వాంటిటీస్ డేటా మీరు చెక్ చేయండి, డీటెయిల్డ్ ఎస్టిమేషన్ నేను చూస్తాను అంది తను. క్రాస్ సెక్షన్లో చూస్తున్న అతను, రెండు మీరే చూడండి, నేను లెవెల్స్ ప్లాట్ చెయ్యాలి అన్నాడు. నా ఒక్కదాని వల్ల కాదు, ఐటమ్స్ చాలా ఉన్నాయి, మీరు చూడాలి. ఎవరిని? సెక్షన్ షీటు మడతపెట్టి అన్నాడు. నన్ను కాదు, ఈ ఎస్టిమేట్ని. మిమ్మల్ని చూస్తూ ఎస్టిమేట్ చెక్ చేస్తే ఉన్న తప్పులు కూడా కళ్లకు కనపడవు. తల ఉంచుకుని పనిచేసుకుంటాను. తలెత్తి అప్పుడప్పుడు నన్ను చూస్తూ ఉండండి అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. సాయంత్రం తమ ఇంటికి టీకి పిలిచింది. వెళ్ళాడు. చిన్న ఇల్లు, సామాన్య సంసారం. తండ్రి ఓ షాపులో అకౌంటెంట్, తల్లుంది, ఒక్కతే కూతురు, మరెవరూ లేరు. మీ ఆపాసియా, గుమత్తానా, సూపర్వైజరా? అతన్ని చూస్తూ అంది తల్లి. సూపర్వైజర్, మాకు టిఫిను, కాఫీ కావాలి. అమ్మా, నువ్వు చేస్తే బాగుండదు, దగ్గరలో మంచి హోటల్ ఉంది, చెప్పిరా అమ్మా. మెల్లగా చెప్పింది తను. తల్లి వెళ్ళింది. మీరు? అన్నాడు నవ్వుతూ. మేం, చెప్పండి, పల్చగా నవ్వింది. మా మీద ప్రభుత్వానికి గౌరవము, ఆదరణ పైకి తీసుకురావాలనే దృఢమైన ప్రణాళిక ఎంతో సహాయం చేస్తోంది. ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంది, ప్రజలే ఇంకా అపార్థం చేసుకుంటున్నారేమో అంది. ఆ మాటల్లో, భావ వ్యక్తీకరణలో ఎంతో మర్యాద, ఆప్యాయత, ఆవేదన, స్పందన. ఒక్క నిమిషం కళ్ళరపకుండా చూశాడు. నిర్మలమైన మనసు, చక్కని పొలివరస, కొనతేలిని ముక్కు, చామనచాయతో చైతన్యవంతమైన అందం, ఉన్నంతలో నిండుగా, హుందాగా, గౌరవంగా బతకాలనే ఆకాంక్షను, కోరికను, నమ్మకాన్ని సూచించే ఆకర్షణీయమైన చూపులు, తెలివితేటలు కళ్ళల్లో కనిపిస్తున్నాయి. కాబోయే మీ శ్రీవారు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకని? మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది. కృతజ్ఞురాల్ని. వారం 10 రోజులు రోజు వచ్చి వెళ్ళేవాడు. ఒక రోజున, మనం భార్యాభర్తలవడం మీకిష్టమేనా అన్నాడు మురళీకృష్ణ. నవ్వింది తను. ఆడపిల్ల బలహీనతను అనుభవించడానికి చాలామంది యువకులు ఇలాగే అంటారు. వాళ్ళ ఉద్దేశంలో పెళ్లి ఒక హాబీ. కొంచెం ఇబ్బందిగా చూశాడు. అందర్నీ అలా అంచనా వేయడం కూడా ఒక రకమైన బలహీనత. నాది బలమైన మనసు, దృఢమైన అభిప్రాయం అన్నాడు. కులం తెలుసు కదా అంది తను. టిఫిను, కాఫీ పూర్తి చేశారు. అదృష్టానికి మించిన కులం, దురదృష్టానికి మించిన గుణం లేదని నా అభిప్రాయం. ఇక అభ్యంతరం అనేది మీ నుంచే రావాలి. తన మనసుని తనే ప్రశ్నించింది. సరైన సమాధానం రాలేదు. కట్నం, పెద్దవాళ్ళు ఇత్యాది విషయాలు చాలా ఉంటాయి అంది తను. పెళ్లి చేసుకునేది నేను, పెద్దవాళ్ళు కాదు. నీకిష్టం లేకపోతే అన్నాడు. రేపు చెబుతాను. 24 గంటలు ఆలోచించింది. మనసు చేసే ఆలోచనలు, తను చూసే ఇలాంటి కాపురాలు, పత్రికల్లో చదివే వార్తలు, ప్రభుత్వం చేసే ప్రోత్సాహం, కొన్ని ఆత్మహత్యలు, అపనిందలు, ఇలా ఇంకా ఎన్నో ఆలోచనలు. మర్నాడు సాయంత్రం వచ్చాడు. ఓకే అంది. పెళ్ళయింది. అదృష్టం అతని భారీగా చేసింది. కోరికలు ఆందలం ఎక్కాయి. పరువపు పరవళ్ళు జీవితాన్ని చిగురింపజేశాయి. ఈ జీవితానికి ఈ అదృష్టం చాలు అనుకుంది. దురదృష్టం తమతో పాటు టాక్సీ ఎక్కింది. మృత్యుదేవత తన అదృష్టాన్ని చూసుకుంది. దురదృష్టం మృత్యుదేవతను ఆహ్వానించింది. అంతే, తన సౌభాగ్యపు అంతం చూశాయి. కర్మ తన వెన్ను తట్టి పిలిచి నవ్వింది. ప్రసన్న, రేణుక పిలిచింది. కళ్ళు తుడుచుకుని చూసింది. ఏడుస్తున్నావా? ఆ రోజు రాదు. వర్తమానాన్ని ఆలోచించేటప్పుడు గతాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం చేయమంటారు? మూర్తిభవించిన శోకదేవతలా ఉంది. ఉద్యోగం చేస్తుంటే మానసికంగా కాస్త బాగుంటుందేమో అంది రేణుక. ఆ ఇంటికి వెళ్లాలంటే పేగులు తీసేసినట్లే ఉంటుంది. అద్దిల్లైనా ఇంటెడు సామాను, ఒక్కదాన్నే ఎలా ఉండాలి? కోడలుగా నా స్థానాన్ని పదిలిపరుచుకుందామనొచ్చాను. కోరికలే కాదు, జీవితమే తలకిందులైంది. మిగిలింది, మిగుల్చుకున్నది ఏదీ లేదు. నా ఒక్క ప్రాణం మినహా. ఎల్లుండి వెళతాను అంది. రేణుకకు మరేం మాట్లాడ్డానికి తోచలేదు. సావిత్రి ఆ రోజునొచ్చాక తన చర్యలకు, అభిరుచులకు మళ్లీ అడ్డు తగులుతుందేమోనని అనుకున్నాడు జగన్మోహన్. ఎప్పట్లా తన చర్యలకు అడ్డు చెబితే మళ్లీ పంపించేద్దామనే అభిప్రాయానికే వచ్చాడు. కాని సావిత్రిలో మానసికంగా ఒక రకమైన పరివర్తన కలిగాక ఆధిపత్యమనే తన మనస్తత్వాన్ని వ్యక్తపరచడానికి తగిన అవకాశం కలగలేదు. ఒక రోజున విస్కీ, బీరు సీసాలు ఇంటికి తెచ్చాడు. టేబుల్ మీద పెట్టాడు. చూసింది సావిత్రి. అల్మరాలో గాజు గ్లాసులు తెచ్చి టేబుల్ మీద ఉంచింది.
రెచ్చగొట్టాలి అనుకున్నాడు. నువ్వు కాస్త రుచి చూస్తావా సావిత్రి? బీర్ ఈజ్ ఏ లేడీస్ డ్రింక్ అన్నాడు. భర్త తాగితే భార్యకి క్రెడిట్. ఖరీదైన సీసాలు ఖాళీ చేసే స్టేటస్లో భర్తున్నాడంటే నిజంగా అది భార్యకు కలికి తురాయే అవుతుంది. సంపాదనాపరుడు కాని భర్తతో కోపరం చేస్తూ మా వారికి ఏ దుర్గుణాలు లేవు అని చెప్పుకునే కన్నా మా వారి స్టేటస్ పెరిగిందని చెప్పే భార్యకే గౌరవం ఎక్కువ అంది. విస్కీ సీసా కార్కు ఓపెన్ చేసి గ్లాసులో పోసి బీరు కలిపాడు. ఐస్ ముక్కలు అక్కర్లేద్దా? ఉండండి, మధ్యాహ్నం ఉల్లిపాయ పకోడీలు ఉండాను, తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లో పకోడీలు తెచ్చింది. తాగితే స్టేటస్ పెరుగుతుందా? 2 గుక్కలు సిప్ చేసి పకోడీ తిన్నాడు. నేను తెలుసుకున్నది అంతే, ఆరోగ్యం బాగుపడుతుందంటారా అంది. మనసు తొలుస్తోంది, మాటలు తెచ్చిపెట్టుకున్నట్లే ఉన్నాయి. మనస్సుకి పదును, వయస్సుకి మెరుగు, శరీరానికి వేడి, ఆలోచనలకు అనుపానం. గ్లాసు పూర్తిగా తాగేశాడు. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ ఇన్ 5 minutes అన్నాడు. మళ్ళీ సిగరెట్ వెలిగించాడు. అవును, మనసుకు పదును ఎక్కుతుందనుకుంటాను. మిగతా అది రేపు తాగకూడదు. మందులా తాగితేనే ఎక్కువ పట్టిస్తుందేమో అంది. నోను, ఏ రోజు సిట్టింగ్ ఆ రోజే. ఒక్క పెగ్గ నా కోసం ప్లీజ్ అన్నాడు. మనసు నిలకడగానే ఉంది. సీసా పూర్తయినా తాపీగా ఎన్ని మెట్లైనా తడబడకుండా దిగిరాగల ఘటం. మాట పొర్లు పోదు. మాటలు చక్కగానే ఉంటాయి. సావిత్రి మనస్తత్వానికి ఈ రోజున పరీక్ష పెట్టాలనుకున్నాడు. తను మారిందా? తనను మార్చడానికి ప్రయత్నిస్తోందా? తేల్చుకోవాలనుకున్నాడు. రుచి చూడు సావిత్రి. గ్లాసులో కాస్త విస్కీ పోశాడు. బీరు కలిపాడు. ప్లీజ్ అన్నాడు మళ్ళీ. భర్తలు తాగుతుంటేనే బజారుకు 4 బ్రాందీ షాపులున్నాయి. భార్యలు కూడా తాగితే ప్రతి ఇల్లు షాపు అవుతుందేమో అంది. కావచ్చు, తప్పులేదు, భర్తగా బ్రతిమలాడుతున్నాను అన్నాడు. చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. సిగ్గు లజ్జ సీసాతోనే పోయింది. స్వాభిమానం పరాయి ఆడవాళ్ల సంపర్కంతో పోయింది. మిగిలింది సంపాదనకు, ఉద్యోగానికి సంబంధించిన గౌరవం. కొన్నాళ్లకు అది పోతుందేమో. బాగా ఆలోచిస్తే ఈ రోజుల్లో కర్మను బట్టి బుద్ధి నడవడం లేదు. మనసులో చెలరేగే కోరికను బట్టి ఆ కోరికల్ని తీర్చడానికి ఈ బుద్ధి ప్రయత్నించడమే కాక ప్రోత్సహిస్తోంది. మంచికైనా చెడుకైనా కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. మగవాడు తాగి తూలితే నవ్వుకుంటారు. పాపం గుర్రమెక్కాడు అంటారు. ఆడది తాగి తూలితే బజారిది అంటారు. ఆ తాగుడికి వ్యభిచారాన్ని జతపరిచి, ఆ ఆడదాని వ్యక్తిత్వాన్ని కించపరిచి, మరో 10 మెట్లు కిందకి నెట్టి ఆ సంఘటనని తమ పెదవుల మధ్య నిలుపుకుని కోరచూపులతో, కొంటె మాటలతో, బూతు కోతలతో ఆ ఆడదాని వ్యక్తిత్వాన్ని బజారు పాలు చేస్తారు. అంచేత తాగుడు మగవాడి హాబీ. ఆ తాగుబోతు భర్తను భరించి హర్షించడం ఆడదాని హక్కు. హాబీ కన్నా హక్కు ఎక్కువ. నేను తాగను, మీ హాబీని చెడగొట్టను అంది. నయానా భయానా ఈ మనిషి మారరు. మనస్సు, మాటలు మొండి బోకులా ఉండాలి అనుకుంది సావిత్రి. మా వారు తాగొస్తుంటారు, అది వారి హాబీ. కల్చరల్ యాక్టివిటీ, పార్టీలు ఇచ్చినా పుచ్చుకున్నా వారి స్టేటస్ పెరుగుతుంది అని పొరుగుగల భార్య పక్కింటావిడితో చెప్పొచ్చు. అందువల్ల ఆ పక్కింటావిడ సానుభూతి చూపిస్తుందే తప్ప ఆవిడ భర్తను ఏమన్నా అనే హక్కు లేదు. సభ్యత కాదు. అంత ధైర్యంగా నా భార్య, నా మిసెస్ మందు కొడుతుంది అని ఏ భర్త తన మందు ఫ్రెండ్స్తో మొదటి రౌండ్లో కూడా చెప్పలేడు. ఒకవేళ చెప్పాడనుకోండి, ఆ విన్నవాళ్ళు వెరీ గుడ్, నీ భార్య ఎంత అడ్జస్టింగ్గా ఉంటుందో, ఏ అవసరానికైనా ఆదుకోగల పతివ్రత అంటారు. అదే పరిస్థితుల్లో మీరుంటారనుకోండి, మీ మనసు ఎట్లా ఉంటుంది అంది సావిత్రి. షాక్ తిన్నవాడిలా అయ్యాడు జగన్మోహన్. సావిత్రి మారిందో, తన వ్యక్తిత్వం భార్యకు లొంగిపోయిందో అతనికి అర్థం కాలేదు. నా తాగుడికి నీ ఆమోదాన్ని తెలిపావు, చాలా సంతోషం. పరస్త్రీలతో నేను తిరగడం కూడా నీకు ఇష్టమేనా అన్నాడు. నవ్వుతూ చూసింది సావిత్రి. ఈ వాళ్లకు చాలండి, స్నానం చేయండి, భోంచేద్దురుగాని అంది. ఆలోచిస్తూ సరేనన్నాడు. హైదరాబాదులో కాలేజీ ఎడ్యుకేషన్ సెమినార్కు డెలిగేట్గా వెళ్లబోతున్నాడు జగన్మోహన్. 2-3 రోజుల్లో వచ్చేస్తాడు. తమ్ముడు మురళీకృష్ణ పోయాక 10 రోజులు అక్కడ ఉండి వచ్చినప్పటికీ మళ్ళీ తల్లిని తండ్రిని చూడాలనిపించింది. తనతో కూడా ప్రయాణం చేసి విజయవాడలో దిగుతానంది సావిత్రి. వద్దన్నాడు జగన్మోహన్. వాదం పెంచితే మళ్ళీ 4 చివాట్లు వేద్దామనుకున్నాడు. సావిత్రి సరేనండంతో అతను ఆశించింది సానుకూల పడలేదు. ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మధ్యాహ్నం కాఫీ తాగి ఏదో పత్రిక చూస్తూ కూర్చుంది సావిత్రి. అందులో ఓ కథ. ఆ కథలో భర్త స్త్రీలోలుడు, తాగుడు లేదు. ఆసక్తిగా ఆ కథ చదివింది.
తన జీవితంతో కాస్త పోలిక. అందులో భార్య ప్రవర్తించిన తీరు ఆశ్చర్యంగా ఉంది. అది కథ. నిజ జీవితంలో అలా జరిగే అవకాశం ఉందా? మరోసారి ఆ కథ చదివి పత్రిక టేబుల్ మీద పాడేసి ఆలోచిస్తూ కూర్చుంది. పాప పారాడుతూ వచ్చి చీర కుచ్చిళ్ళు లాగుతూ ఎత్తుకోమని మారం చేసాగింది. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, నీలు, నీ మొగుడెవరే? అక్షరాభ్యాసం అయ్యి పలకపుచ్చుకుని ఎలిమెంటరీ స్కూల్కి పోతుంటాడా అంది. పాప పేరు నీలవేణి. నవ్వుతూ భుజం మీద వాలిపోయింది పాప. మీ ఆయన కూడా మీ నాన్న మాదిరి అయితే ఏం చేస్తావు నీలు అంది పాపని మళ్ళీ ప్రశ్నిస్తున్నట్లుగా. ముద్దు పెట్టుకుని ముఖంలోకి చూసింది. రెండు చేతులెత్తి తల్లి రెండు చెంపల మీద చరిచింది పాప. దవడలు వాయిస్తావా? అవునులే, ఆ రోజుల్లో ఆ పరిస్థితి అంతేనేమో అంది. పాపతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారా అంటూ లోపలికొచ్చింది ఒక యువతి. ఎప్పుడూ చూసినట్లు లేదు. రండి కూర్చోండి, మీ పేరు అంది. నా పేరు సుజాత. మీతో కాస్త మాట్లాడదామని కుర్చీలో కూర్చునంది. వయసు 25 దాటే ఉంటాయి. పుటక కాస్త అందమైందే. అలంకరణ ఎవ్వెటుగా లేదు. ముఖంలో ఏదో చెప్పాలనే భావం. ఆ కళ్ళు జీవితపు అగాధపు లోతుల్ని సూచించే తీరుగా ఉన్నాయి. భర్త స్నేహితురాలిగా అంచనా వేసుకుంది. చెప్పండి. వారిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అంది. హద్దు మీరమని నేనెప్పుడూ చెప్పలేదే. వారు మీ స్నేహితులా? ముఖంలోకి తెరిచి చూస్తూ అడిగింది. నా జీవితాన్ని కథగా చెప్పాలనుకోలేదు, కానీ ముఖ్య విషయాలే వినిపిస్తాను. నేను ఎక్కువ చదువుకోలేదు. మా వారి జీతం 100 రూపాయలు. ఈ రోజుల్లో 100 ఒక్క చీరకు చాలదు. అటువంటప్పుడు తిండికి ఇంటద్దెకు ఎలా సరిపోతుంది? ఏదో సందర్భంలో గడవక వారికి లొంగిపోయాను. నెలకు 100 రూపాయలు ఇస్తారు. 4 సార్లు నా దగ్గరకు మా ఇంటికొస్తారు. ఈ విషయాలు మా వారికి తెలిసి తెలియనట్లుగా తెలుసు. నేను వ్యభిచారిని, కాముకిని కాదు. ఏదన్నా చేద్దామంటే పెట్టుబడి కావాలి. నేను చదివింది 9వ క్లాసు. మా వారు మెట్రిక్. వారి తాతగారి హయాంలో 50 ఎకరాలు తినేశారు. తండ్రి హయాంలో ఇల్లు, వాకిలి, వెండి, బంగారాలు అన్నీ తినేశారు. మా వాళ్ళు కట్నం కాదు కదా, మధుపర్కాలు, మంగళసూత్రం కూడా కొనలేని నిర్భాగ్యులు. గంతకు తగిన బొంతగా ఇద్దరం భార్యాభర్తలమయ్యాం. నన్ను నేను పెట్టుబడిగా మీ వారికి స్వాధీనమయ్యాను అని తల వంచుకుని కూర్చుంది సుజాత. వంచిన ముఖాన్ని అసహ్యంగా చూసింది సావిత్రి. జేబులో డబ్బు దొంగలు మనకు తెలియకుండానే చాకచక్యంగా కొట్టేస్తారు. రోగికి తెలియకుండానే డాక్టరు ఇంజెక్షన్ ఇవ్వచ్చు. కానీ ఇష్టపడి డబ్బు కోసం వస్తువుల శరీరాన్ని అమ్ముకున్న స్త్రీ నేను వ్యభిచారిని, కాముకిని కాదంటే అసహ్యం కలిగింది సావిత్రికి. డబ్బుకి శరీరాన్ని అమ్ముకున్న నీచురాలా, నీకు నేను చేయగలిగిన సహాయం ఏమిటో? కర్కశంగా మాటలొచ్చేశాయి. ఒక్కసారిగా గుండె జల్లుమంది సుజాతకు. 1 నిమిషం అలాగే తలెత్తి చూస్తూ కూర్చుంది. దొంగ అవసరం జడ్జికి తెలుస్తుందా చెప్పండి? నీచము, పాపము, ప్రాణం కన్నా పవిత్రమైంది శీలము. ఇలాంటి భాష, భావము నాకు తెలుసు. భర్తతో కాపురం చేసే ఇల్లాలి కన్నా విటునితో నలిగిపోయే వెలయాలకే బాధ్యత, భావ సంఘర్షణ ఎక్కువ. కావలసింది తర్కము, నన్ను చేవాట్లు వేయడము కాదు, మీ సంసారం బాగుపడ్డం అంది సుజాత. సావిత్రిలో చెలరేగిన ఏహ్యభావాలు చెల్లచెదరైపోయాయి. నిద్రపోయిన పాపను పక్క మీద పడుకోబెట్టి ఆవేశాన్ని వెనక్కి నెట్టి ఊహించని ఈ సంఘటనతో ఉక్కిరిబిక్కిరై గదిలో నుంచొచ్చింది. నన్నేం చేయమంటారు అంది. చేసిన పాపం చెప్పినంత మాత్రాన పోదు. కాని పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఆత్మ విమర్శ అవసరం. అవినీతి కార్యం చేసి స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన నీతిమంతుడు, పతివ్రత కారు. మానసికంగా మదనపడి మనస్సు క్షాళితం చేసుకోవాలి. కన్నీళ్లతో మనసుని కడిగేసి మనసులో ఉత్పన్నమై బాధించే భావాలను ఎదుటివారితో చెప్పుకుంటే ఆ మనసుకు కాస్త ఉపశాంతి కలుగుతుంది. అందుకే వచ్చాను. మీ వారిని నేను రావద్దన్నానని మీరు చెబితే మన జీవితాలకు ఒక ప్రయోజనం ఉంటుంది. మరో విషయం, నిన్నటిదాకా డబ్బుకి శరీరాన్ని అమ్మిన స్త్రీ ఈవాళ ఎందుకు రాదో చూస్తాను అనే ధీమా జేబులో నోట్లున్న ఆ మగవాడికి తప్పకుండా ఉంటుంది. డబ్బు కోసం ఎంత అభిమానాన్ని నటించేదాన్నో ఇప్పుడు ఆ డబ్బును 10 రెట్లు చేసి నా దోసిట్లో పోసినా నాకు అక్కర్లేదు. కారణాలు అనేకం. ఆత స్నేహమని పొరపాటున మళ్ళీ మా ఇంటికొచ్చారో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అంది సుజాత. మానుపడిపోయింది సావిత్రి. భావాలు మాట్లాడాలని కొట్టుమిట్లాడుతున్నా మాట పెగిలి రాలేదు. సుజాత వెళ్ళిపోయింది. హైదరాబాద్ నుంచి వచ్చాడు జగన్మోహన్. సెమినార్ కబుర్లు, ప్రయాణపు బడలికతో 2 రోజులు గడిచాయి. ఆ రాత్రి దివ్యంగా అలంకరించుకుని పక్క మీద కూర్చుంది సావిత్రి. 1 నిమిషం చూశాడు. ఎవరి దివ్యసుందరి?
మరో ముహూర్తానికి తరలి వచ్చిన శోభనపు పెళ్లికూతుర పక్కన కూర్చుని పరిశీలనగా చూస్తూ అన్నాడు. నా పేరు సుజాత. ఈ రాత్రి ఖరీదు 100 రూపాయలు అంది సావిత్రి. తొడ మీద మోచెయ్యి ఆనించి అరచేత్తో గెడ్డాన్ని రాచుకుంటూ ఆలోచనలు కొంత దూరం వెళ్ళగా ముఖంలో ముఖం పెట్టి ఆ ముఖ కవళికలను పరిశీలనగా చూశాడు. సుజాత ఇవ్వగలిగిన సుఖాన్ని నువ్వు ఇవ్వలేవు సావిత్రి. మనిషికి ఆలోచనల సరళిలో ఎంత తేడా ఉంటుందో, ఒక్క పరీక్షా పత్రానికి ఒక్కొక్క విద్యార్థి ఎలా సమాధానాలు రాసి ఎక్కువ మార్కులు సంపాదిస్తాడో ఒక్కొక్క స్త్రీ ఇచ్చే శారీరక సుఖం కూడా అంతే అన్నాడు. సావిత్రి ముఖంలో వెలుగున్న మనసులో చీకటి పడింది. చీకట్లో పోవాలంటే ప్రధానమైంది మనో నిబ్బరం కాని టార్చ్లైట్ కాదు. సుఖమంటే అంది. శరీరానికి సంతృప్తితో పాటు మానసిక అనుభూతిని తృప్తిగా అందించే ప్రక్రియ. సావిత్రి 2 చెంపల్ని తన అరచేతుల్లోకి తీసుకుని పొదివిపుచ్చుకుని, సుజాత మన ఇంటికొచ్చిందా? నన్ను రావద్దని చెప్పమంది, అంతేనా అన్నాడు. అవును, మీరు వెళ్ళిన మర్నాడొచ్చింది. ఇక రావద్దని చెప్పింది. మరో పెద్ద ఖాతా ఏర్పాటు చేసుకుందా? మీరంటే విసుగు కలిగిందా అంది. చెప్పమంటావా? చెప్పండి. గదిలో మాటలు గడప దాటకూడదు, మనసులోకి జొరబడకూడదు. అర్థం చేసుకుని నవ్వుకోవాలి. అలాగే చెప్పండి. శారీరక వాంఛ, మానసిక అనుభూతి, అభిరుచి, డబ్బుకు సౌఖ్యాన్ని కొనుక్కున్నాననే ధీమా నాలో కలిగేవి. ఆర్థిక అవసరాలకు మనసుని మభ్యపెట్టుకుని శరీరాన్ని నా పరం చేసేది సుజాత. సిగ్గు శరీరాన్ని కాదని మనసులో ప్రవేశించి అభిమానంతో స్నేహం చేసింది. ఈ పరిపక్వ దశకు సుజాత ఆలోచనలు రావడంతో ఒక రోజున మా సంభాషణ ఈ విధంగా జరిగింది. సుజాత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు జగన్మోహన్. అంత అవసరం నాకు లేదు. నేను ప్రేమించవలసింది నా భర్తను కాని మిమ్మల్ని కాదు అంది సుజాత. నాతో గడిపిన తీరు భర్త కన్నా ఎక్కువగానే ఉంది. అది ప్రేమ కాదా? కాదు. తీసుకున్న డబ్బుకి ఇవ్వవలసిన మర్యాద. అంటే నీ ఉద్దేశంలో వ్యభిచారం కూడా మర్యాదేనా? నేను వ్యభిచారం చేయడం లేదే. నివ్వెరిపోయింది. పరాయి మగవాడితో సంబంధం అంటే వ్యభిచారం కాక మరేంటి? నా మీద మీకున్న సానుభూతి అంతేనన్నమాట. సానుభూతి, గౌరవం నాకెందుకు? నా అవసరాన్ని తీర్చుకోవడం అంతే. నా అవసరాన్ని నేను పెంచితే అంటే సిగరెట్ వెలిగించి అన్నాడు. నా అవసరం డబ్బు. ఆ డబ్బు ఎక్కువగా తీసుకుంటాను అంది సుజాత. భరించలేని ఖరీదైనప్పుడు కోరికను తగ్గించుకుంటాను. అభిమానం ఎల్లాల్ది, అవసరం వెలయాల్ది అన్నాడు. వ్యధిత మనస్కురాలే నవ్వింది సుజాత. ఇల్లాలుగా అభిమానపడుతున్నాను. అవసరం కొద్దీ మీ ఒక్కరికే వెలయాలనయ్యాను. కాని ఇప్పటికీ ఇల్లాలి మనస్తత్వం, వెలయాలి మనస్తత్వం మీద దెబ్బతీసింది. నా పరిస్థితిలోనే ఒక్కసారి మీ భార్యను ఊహించుకోండి అంది. నిర్వీణ్యుడయ్యాడు. కోపం బుసకొట్టింది. అనుభవించిన సుఖం సానుభూతితో అడ్డుపడింది. నా భార్య నీ మాదిరి నీచురాలు, వ్యభిచారి కాదు. సిగ్గు లజ్జాలేని పతితురాలు కాదు అన్నాడు కోపంతో. కోపం, దుఃఖం, అభిమానం, ఆవేశం ఒక్కసారి పెళ్ళుబుకాయి. ఈ గుణాలన్నీ మూర్తభించిన మగాడికి ఇల్లాలు కావడం కూడా ఒక దురదృష్టమే అంది సుజాత. సుజాత ఒక్క గావుకేక పెట్టాడు. తల చితికిన తాచులా అతని అభిమానం చితికిపోయింది. 50 రూపాయలు పక్క మీద విసిరేసి విసవిస నడిచి వెళ్ళిపోయాడు. అంతా వింది సావిత్రి. అవసరం సుజాత శరీరాన్ని పాడు చేసినా మనస్సు, అభిమానం పాడు కాలేదు. మీకు నీతి చెప్పిన అభిమానవతి అంది. ఏం మాట్లాడలేదు జగన్మోహన్. జరిగిపోయిన సంఘటనలో ముళ్ళలా కదిలి బాధపెట్టినా ముంచుకొచ్చే కోరికలకు మునిపట్ల మర్యాద చేయాలనే నిర్ణయానికొచ్చాడు జగన్మోహన్. జయసుందరకి మగపిల్లాడు. కానుపు మామూలుగా కాలేదు, సిజేరియన్ జరిగింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఈ సంఘటనతో మరోసారి గర్భం వస్తే తను బ్రతకలేనేమో అనే అనుమానం, భయం పూర్తిగా కలిగాయి. మగపిల్లాడు కలిగాడనే సంతోషం అన్నపూర్ణమ్మకు, దశరథరామయ్యకు ఉంది. వదినకు మగపిల్లవాడు, పాపాయితో ఆడుకోవచ్చు అని మురిసిపోయింది ఆడపడుచు మంజుల. తను తండ్రినయ్యాననే సంతోషం మనసులో ఉన్న జయ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రామచంద్రరావుకు మరో పక్క కొత్త దిగులు ఏర్పడింది. ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి జయ పసివాడి వైపు చూస్తూ ఉంటుందే కాని తల్లిగా సంతోషించడం లేదు. 4-5 ఏళ్ల పాటు గర్భం రాకుండా ఉంటే మంచిదని చెప్పింది లేడీ డాక్టర్. మనసులో నవ్వుకున్నాడు రామచంద్రరావు. లేడీ డాక్టర్ చెప్పింది సరిగ్గా విని సవ్యంగా అర్థం చేసుకున్నారా అంది 10 రోజులు పోయాక. పక్కలో పసివాడు పాలు తాగుతున్నాడు.
జయ, ఈ అమ్మాయికి ఆనాటి అనుభవంతో ఈ పరిస్థితే ఏర్పడుంటే అన్నాడు చిలిపిగా చూస్తూ. నా జీవితానికి జనగణమన, మీ జీవితానికి రేణుకతో వందే మాత్రం అంది. అనుమానపు అభిమానం, పట్టు విడుపులేని వ్యక్తిత్వం అనుకున్నాడు. నెల లోపల బారసాల జరిగింది. అన్నపూర్ణమ్మ పట్టుదలతో ఎంతో హంగామాగా బారసాల వేడుక జరిపించారు. బంధువులు, స్నేహితులు, రేణుక, రమాదేవి, రజనీకాంత్, మోహన్ ప్రసాద్ అందర్నీ పిలిచారు. అందరూ వచ్చి దంపతుల్ని, పసివాణ్ణి ఆశీర్వదించారు. జగన్మోహన్ పసివాడికి 25 రూపాయలు చదివించాడు. రేణుక ఒక రెడీమేడ్ షర్టు, రమాదేవి, మోహన్ ప్రసాద్ 10 రూపాయలు ఇచ్చారు. భోజనాలయ్యాక చాలామంది వెళ్ళిపోయారు. రేణుక ప్రత్యేకంగా ఆ సాయంత్రం కూడా వచ్చి 15 గంట సేపు పసివాణ్ణి ముద్దులాడి జయతో కాసేపు మాట్లాడి వెళ్ళింది. అందరూ వెళ్ళాక జయ తల్లి, తండ్రి మాత్రమే ఉన్నారు. మనవడికి, కోడలికి 1/4 కిలో మిరపకాయలు దిష్టి తీసేసింది అన్నపూర్ణమ్మ. మరో నెల గడిచింది. జయకు కాస్త స్వస్థత చిక్కింది. పసివాడు చక్కగా తల్లిపాలతో ఒళ్ళు చేశాడు. రామచంద్రరావు ఇంట్లో ఉన్నప్పుడు ఏ కాస్త తీరిక చిక్కినా పసివాణ్ణి ఎత్తుకునేవాడు. వాడి బుగ్గలు కందిపోయేటట్లుగా ముద్దు పెట్టుకునేవాడు. ఆ పసివాడంటే అతనికి ఆరో ప్రాణంలా ఉండేది. పాలు తాగితే వింత, పాలు కక్కితే వింత, నవ్వితే సంతోషం, బట్టలు తడిపితే చిందులు వేసేవాడు. అంతా చూసేది అన్నపూర్ణమ్మ. కొడుకుని ఉడికించాలని అనేది. నా కొడుకుని ఎంతకన్నా గారామంగానే పెంచాం. మహలావు పిల్లాడు, నీకే పుట్టలేదు. ఒప్పుకోను. ఇంత నెలల పసివాణ్ణి నాన్నగారు ఆ రోజుల్లో నన్ను ఎత్తుకున్నారంటే నేను నమ్మను అన్నాడు. దశరథరామయ్య పొగాకు చుట్ట చుట్టుకుంటూ ప్రశ్నార్థకంగా భార్య వైపు చూశాడు. ఆ రోజుల్లో మీ నాన్నకు సిగ్గు, నిన్ను ఆయన ఎత్తుకున్నారంటే ఓ యజ్ఞం చేసినంత పని అన్నదావిడ. జయ మనసులో నవ్వుకుంటూ పసివాణ్ణి తీసుకుంది. జయ, వీణ్ణి కండం, నువ్వు నన్ను కండం సామాన్యమేనమ్మా. నా పురిటి ఖర్చు తాతయ్యకు 25 కన్నా ఎక్కువ కాదు. నీ మనవడు ఆ ఆసుపత్రి ఆపరేషన్ గదిలో మొదటిసారిగా కళ్ళు తెరవడానికే 500 అయింది. ఆపేక్షకు ₹1 ఖర్చు కాదు. ఆప్యాయత, ఆత్మీయతకు 100లు ఖర్చైనా బాధ అనిపించదు అన్నాడు. ఈ వంశాంకురాన్ని చల్లగా చూడు తండ్రి అని స్వామిని ప్రార్థించింది అన్నపూర్ణమ్మ. ఒక రోజున రేణుకొచ్చి జయను, రామచంద్రరావును తమ ఇంటికి భోజనానికి పిలిచింది. ప్రత్యేకమైన కారణం లేకపోయినా సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చునని చెప్పింది. తప్పదన్నట్లుగా బ్రతిమిలాడింది. జయకు వెళ్లాలనిపించకపోయినా రామచంద్రరావు సరే అనడంతో వెళ్ళక తప్పలేదు. 2వ శనివారం, ఆదివారం కావడంతో ఆ 2 రోజులు ఉండాలని చెప్పింది రేణుక. శనివారం ఉదయం స్నానాలు చేసి పసివాణ్ణి తీసుకుని వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ సాదరంగా ఆహ్వానించారు. రజనీకాంత్తో మాట్లాడుతూ కూర్చున్నాడు రామచంద్రరావు. సామాన్య కబుర్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ సమస్యల వరకు వెళ్ళి మళ్లీ తమ జీవితాల్లోకొచ్చారు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రము, ఉద్యోగం, చదువుకున్నప్పటికీ ఆడపిల్లలు ఉద్యోగం చేయకపోవడం, భర్త మీద అనుమానాలు ఇత్యాది విషయాలు ముఖ్యాంశాలయ్యాయి. ఈ చర్చలతో ఒకరి మనసులొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అభిప్రాయాల్లో తేడాలు, ఆచరణలో ఉద్దేశాలు, అభిరుచులు, భర్తగా ఆర్థిక స్వాతంత్రం తన గుప్పిట్లోనే ఉంచుకోవాలనే రజనీకాంత్ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయాడు రామచంద్రరావు. ఇలాంటి చర్చలే మరో రకంగా వచ్చాయి జయకు, రేణుకకు. ఆ డబ్బు సంపాదన మనకెందుకు, మగవాళ్లే చూసుకుంటారు అంది జయ. నువ్వు డిగ్రీ పుచ్చుకున్నా ఉద్యోగం చెయ్యాలని లేదా జయ అంది రేణుక. ఏ విషయాలు తెలియని రోజుల్లో చదువుకుని డిగ్రీ తెచ్చుకున్నాను. ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో అనిపించేది. కానీ జీవితంలో అడుగుపెట్టాక నా మనస్తత్వానికి ఉద్యోగం సరిపడదు అనుకున్నాను అంది. వంకాయలు తరుగుతూ పుచ్చు వరకు ముక్కలు తరిగేసి మంచిగా ఉన్న ముక్కల్ని గిన్నెలో వేస్తోంది రేణుక. ఆ రోజుల్లో ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ ఎవరో కొట్టేస్తే రవంత కూడా బాధపడకుండా మళ్ళీ కొత్త పుస్తకం కొనుక్కున్నదానివి ఈ రోజున పుచ్చంకాయల్లో మంచి ముక్కల్ని ఏరుతున్నావా రేణుక? నేనైతే ఆ పుచ్చుకాయల్ని బజార్లో పారేసేదాన్ని అంది, పసివాణ్ణి పక్క నుంచి ఆ పక్కకు మార్చుకుంటూ. పల్చగా నవ్వింది రేణుక. మనసులో మరో అనుమానంతో అంది, వంకాయలన్నీ పుచ్చులేనేమో అనుకుంటే అతిథిని అగౌరవపరిచినట్లే అవుతుంది. బంగాళదుంపలు తరుగుతాను అని ఆ వంకాయల్ని తీసేసింది రేణుక. బంగాళదుంపలు తరిగింది. ఇంత కాపీనం ఎక్కడ నేర్చుకున్నావు? ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు అంది మళ్ళీ. ఊహకు అనుభవాలకు చాలా తేడా ఉంది. పెళ్ళయి సంసార బాధ్యత నెత్తిమీద పడ్డాక ఆ బరువుకి ఊహ చెదిరిపోయి అనుభవం మాత్రమే మిగులుతుంది. నెల జీతం తెచ్చి భార్య చేతుల్లో పోసేవాడు బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నట్లే అవుతుంది.
అలాంటి మనస్తత్వాలు మా ఇద్దరికీ లేవు అంది రేణుక. అంటే నీ జీతం కూడా అయ్యగారి చేతుల్లోనే పోసి దండం పెడుతున్నావన్నమాట ఎగతాళిగా చూస్తూ అంది జయ. బంగాళదుంపలు తరగడం పూర్తి చేసింది. కత్తిపీట అవతల పెట్టి అక్కడ పెచ్చులు ఎత్తేసింది. ఏదో ఆలోచన. జవాబు చెబితే బాధపడుతుందేమోననే అనుమానం. మాట్లాడవేం రేణుక, మౌనం పూర్ణాంగీకారమేనా అంది మళ్ళీ. డబ్బు విలువ సంపాదించే ఆడదానికే తెలుస్తుంది. భర్త జీతం తన చేతుల్లోకి తీసుకునే ఇల్లాలకి ఖర్చులు చేసి లెక్క చెప్పడమే తెలుస్తుంది గాని విలువ తెలీదు అంది రేణుక. జయం మాట్లాడలేదు. రేణుకకు కోపం వచ్చింది అనుకుంది. మర్నాడు ఉదయమే ఎంత బ్రతిమాలనా ఉండకుండా వెళ్ళింది జయ. జయ నీకు అర్థమైందా అన్నట్లు రేణుక వైపు చూసి వెళ్ళాడు రామచంద్రరావు. ఆ రాత్రి రేణుక జయ ఏమంది మన కాపురాన్ని చూసి అన్నాడు రజనీకాంత్. చెప్పమంటారా? అవును. కోపం రాదు కదా? రాదు. వచ్చిన మంచం మీద కోపం దీపంతో సరి. పెదవుల్ని పెదవుల మధ్యకు తీసుకున్నాడు. సంపాదించే తమ్ముడు పోయినప్పటి నుంచి యాంత్రికంగా జీవిస్తున్నానే కాని మానసికంగా బాధపడుతున్నాను. మనశ్శాంతి కోసం పిచ్చాపాటి కబుర్లతో సంతోషాన్ని మనసుకు పులుముకున్నా అది ఏంటోగానే ఉంటుంది కానీ మామూలు మనిషిని కాలేకపోతున్నాను. అమ్మా నాన్న మానసికంగానే కాక శారీరకంగా కూడా బాగా కుంగిపోయారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు సానుభూతి చూపించి తమ కాపురాలు చేసుకునేవాళ్లే గాని కన్నవాళ్లకు సాయపడే స్థితిలో ఉండలేరు. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి పొరువెరగదు అన్నట్టు నా బోటిదానికి అభిమానం జాలిగుండే నా పరువును తీసేటట్లుగా ఉన్నాయి. బాధ్యత నా చేతుల్లోకి తీసుకోవాలని కాదు, కన్న కూతురిగా ఆ తల్లిదండ్రులకు కించిత్తు ఉపయోగపడాలి అనేదే నా కోరిక అంది. కన్నీటి బొట్లు అతని చేతి మీద పడ్డాయి. కొంత అర్థమైంది. ఏం జరిగింది రేణుక? మీకు కామోద్రేకం ఎక్కువని మొదటి రాత్రే చెప్పారు. అది మానవ సహజమైన విషయమే అనుకున్నాను. మాట అండమే కాక భారీగా నా బాధ్యత కూడా నెరవేర్చుకుంటున్నాను. ఎప్పుడూ విస్మరించలేదు. కోడలు కాపురానికొచ్చాక పిల్లలను కనే అత్తలు మధ్య రకం. అల్లుడు చనిపోయాక కడుపుతో ఉండి మరో బిడ్డను కనే తల్లి అదమురాలు. తల్లి తండ్రి తిండికి కూడా ఇబ్బంది పడుతుంటే ఉద్యోగం చేసి సంపాదించే కూతురు కడుపు నిండా భోంచేసి భర్తను కావలించుకుని పడుకుంటే అంతకన్నా అమానుషత్వానికి చిహ్నం మరొకటి లేదేమో అంది రేణుక. మానుపడిపోయాడు రజనీకాంత్. మీ మనసుని బాధ పెట్టాను. నా మనసులోని బాధ విడమర్చి చెప్పాను. బాధ మనసుది, ఆలోచన వ్యక్తిత్వాంది, అవసరం శరీరాంది. అవసరం కోరికను ప్రోత్సహిస్తుంది. నా మనసు బాధపడ్డా శరీరంలో జబ్బు లేదు. తన బాధ్యత అది నెరవేర్చుకుంటుంది. రండి పడుకుందాం అంది రేణుక. చెంపకు చెంపాంచి ఒళ్ళో వాలిపోయింది. భార్య ముఖంలోకి కన్నరపకుండా చూస్తూ మనస్సు తలుపులు కూడా తెరిచి వయసుని బొజ్జగించి కోరికను తరిమేశాడు. కోరిక స్థానంలో ఆలోచన వచ్చి నిల్చుంది. రేణుక, మీ వాళ్ళు? అవునండి, ఒక్కొక్క సామాను అమ్మబోతున్నారు. మీ వాళ్ళు అంత బీదవాళ్ళ? ఆడపిల్లలిద్దరూ వాళ్ళని అలా చేశారు. అక్కయ్య పెళ్లికి కొంత అప్పు చేశారు. మనది కట్నం లేని పెళ్ళైనా ఖర్చులకు అప్పు అయింది. కొడుకు ఉద్యోగంతో అప్పులు తీరతాయని ఆశించాడు నాన్న. అప్పిచ్చిన వాళ్ళు అదే అనుకున్నారు. కానీ వాడి చావుతో అప్పిచ్చిన వాళ్ల మొతులు పోయాయి. ఉన్నవి అమ్మి కొంతవరకు తీర్చారు. ఇటు కొడుకు విచారం, అటు అప్పుల వాళ్ళ బాధ అంది. అభిప్రాయాలు మనసులోకి బాగా జ్వరబడ్డాయి. తన అభిప్రాయాలు అతని మనసుకు గుచ్చుకుంటున్నాయని రేణుకకు తెలుసు. ఓ 100 రూపాయలు కావాలంటే ఇవ్వు. ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్లేటప్పుడు నేను మురళికి 500 ఇచ్చాను. అదొక రాని బాకీ అన్నాడు రజనీకాంత్. ప్రతి నెల 100 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను. మీ ఉద్దేశం? కళ్ళు మూసుకున్నాడు. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మనసులో చిత్రీకరించుకున్నాడు. ఆ చిత్రీకరణ చిత్రంగానే ఉంది. మీ అమ్మను నాన్నను నువ్వు పోషిస్తావనే నమ్మకంతోనే పోయాడా మీ తమ్ముడు? నా భార్య ఉద్యోగం చేసి సంపాదించి నన్ను సంతోషపెడుతుంది అనుకున్నాను గాని శరీరం భర్తకు, మనసు అభిమానం కన్నవారికి పంచుతుంది అనుకోలేదు. ఇల్లు కాలితే ఆర్పచ్చు. దరిద్రం నిప్పు కన్నా మొండిది, బలవత్తరమైంది. దరిద్రుడికి ధర్మం చెయ్యాలి గాని ఆదరించాలి అనుకోవడం పొరపాటు. అలాంటి వారు తల్లి తండ్రి అయితే ఆ బాధ్యత పెళ్ళైన కూతురిది కాదు, మృత్యువుది. బేదరకంలో జీవోత్సవాల్లా బ్రతికే కన్నా తన చేత్తో భర్త నోరు మూసింది రేణుక. సావిత్రి పెళ్లి చేసిన అప్పులో వెంకట్రామయ్య మరో 1500 తీర్చాలి. వడ్డీతో 2000 అయింది. మురళీకృష్ణ ఉద్యోగంలో అది తీరుతుందని అప్పిచ్చిన వాళ్లు ఆశించారు. కానీ అతని చావుతో వాళ్ల అంచనా తలకిందులై కోర్టులో దావా వేయడంతో డిగ్రీ అయింది.
జీవితాలే తలకిందులైనప్పుడు ఈ కోర్టు డిగ్రీకి ఆయన బాధపడ్డం అనవసరము అనుకున్నాడు. అమీనా వచ్చి డిగ్రీ అమలు జరిపాడు. కట్టుకునే బట్టల మినహా అన్నీ అప్పుల వాళ్ల పరమే కావచ్చునని అంచనా వేశారు. నిర్లిప్తగా వెళ్ళిపోయాడు రజనీకాంత్. ఆ రోజు సెలవు పెట్టి ఇక్కడికొచ్చింది రేణుక. ఆ 2000 కట్టేస్తే జప్తు అమలు జరగదని చెప్పాడు అమీనా. రమాదేవి రామచంద్రరావుల వద్ద చెరొక 1000 రూపాయలు అప్పు తీసుకుంది రేణుక. కట్టవలసిన డబ్బు కట్టేసింది. ఈ ఆలోచన ముందే ఉంటే ఎంతో బావుండేది అన్నారు అప్పుల వాళ్ళు. ఆ సాయంత్రానికి ఆ ఇంటి వాతావరణం మామూలు పరిస్థితికొచ్చింది. ఆ రాత్రి పుట్టింట్లోనే ఉండాలి అనుకుంది రేణుక. అభిమానంతో ప్రాణత్యాగానికి తలపెట్టిన తల్లికి హితవు చెప్పడానికే ఉండిపోయింది. ఈ నిష్టదరిద్రుల్ని ఆదుకొని అతగాడి మనసు కష్టపెట్టడం ఎందుకు రేణు? మా జాతకం మంచిదే అయితే వాడే బతుకుండేవాడు. అయినా ఇంకా మేం బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలని అంది రంగమ్మ. వెంకట్రామయ్య మాట్లాడలేకపోయాడు. మనసు రాయి, గుండెలు బండబారిపోయాయి. పరిస్థితుల్నే అలలు ఎటు తోస్తే అటు పడిపోయేటట్లున్నాడాయన. కుటుంబ గౌరవం కూతురు కాపాడిందని లేప్త మాత్రం సంతోషం కూడా ఆయన మనసులో చోటు చేసుకోలేదు. మనసు ఆలోచించే పరిస్థితి నుంచి జారిపోయింది. ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆ మృత్యుదేవతకు తెలుసమ్మా. అది వచ్చినప్పుడు ఎవరూ తప్పించలేరు అంది రేణుక. రజనీకాంత్ అక్కడికొస్తాడని ఆశించిన రేణుకకు నిరాశ ఎదురైంది. మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్ళింది. స్నానం చేస్తున్నాడు రజనీకాంత్. యథాప్రకారం ఇంటి పనిలో ప్రవేశించింది. స్నానం చేసి బట్టలు వేసుకుని సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అక్కడికి మీరొస్తారని అనుకున్నాను, రాలేదేం అంది. అతను మాట్లాడలేదు. మాట్లాడరేం మిమ్మల్నే. కాఫీ గ్లాస్ తెచ్చి అతని చేతికివ్వబోయింది. అక్కర్లేదు. ఎందుకని? చెప్పడం అనవసరం. కావచ్చు, కానీ వినవలసిన అవసరం నాది. అధికారం ఇంక నా మీద చెలాయించుకో. మర్యాదగా వెళ్ళు. ఎక్కడికి? పుట్టింటికి. పుట్టినప్పటి నుంచి 25 పైగా అక్కడే ఉన్నాను. శ్రీమతిగా ఇప్పుడు నా ఇల్లిదే. కాఫీ గ్లాసు చేతికివ్వబోయింది. చేత్తో నెట్టేశాడు. గ్లాసు కింద పడి కాఫీ పోయింది. రేణుక మనసు చివుకుమంది. అతని మనసులో అయిష్టత మరో అడుగు ముందుకు వేసింది. సోఫాలో నుంచి లేచి చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. గుడ్డతో అక్కడ తుడిచి బాగుచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అరగంట గడిచాక వచ్చాడు. డ్రెస్ చేసుకుని వెళ్ళిపోబోతున్నాడు. భోజనం అంది. అక్కర్లేదు అన్నాడు. వెళ్ళిపోయాడు. తను భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది రేణుక. సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరారు. పావుగంట ఎవరూ ఎవరిని పలకరించుకోలేదు. నా మీద కోపం వచ్చి భోజనం హోటల్లో చేశారు. ఏ పూటైనా ఇంట్లో భోంచేస్తారా? దగ్గరకొచ్చి అడిగింది. హోటల్లో భోజనం చేశానని నీకెలా తెలుసు? పోస్తులుండవలసిన గ్రహచారం మనకు లేదు కనుక. ఇద్దరి భోజనాలు అయ్యాయి. మళ్ళీ సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. కోపం తగ్గిందా అంది. కోపం కాదు, నాకిష్టం లేని పని నువ్వెందుకు చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నాను. ఆ తప్పేదో చెప్పండి. తను పక్కనే కూర్చుంది. తెలీదా? తప్పు తెలీదు, మంచి తెలుసు. అప్పు చేసి 2000 ఎందుకిచ్చావు? కన్నవాళ్ల పొరువు కాపాడ్డానికి. పొరుగు పోయిన తప్పులు వాళ్ళెందుకు చెయ్యాలి? ఆడపిల్లల్ని కన్న నేరానికి. అల్లుళ్ళు అభిజాత్యంతో మానవత్వాన్ని మరిచిపోతారని తెలియక ఈ మనిషిని సరిదిద్దుకోకపోతే తన మనస్తత్వాన్ని మరీ వక్రమార్గంలోకి మళ్లించుకుంటారని అనుకుంది రేణుక. భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కోరిక తొంగి చూస్తోంది. కాని పట్టుదలతో కోరికను వెనక్కి నెట్టాడు. రేణు, వచ్చిరాని కోపం వచ్చాననుకుంది. పక్కనే ఉన్నాను. అభిజాత్యంతో మానవత్వాన్ని మరిచిపోవడానికి నేను 1000 కట్నం పుచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకోలేదు. మనది కట్నం లేని పెళ్లి. ఆ అభిజాత్యం ఏంటో మీ బావకే చెల్లుబడైంది. తాగుడు, ఆడవాళ్లు నాకేం లేరు అన్నాడు. రేణుక మనసు పల్చగా నవ్వుకుంది. ఆరోగ్యం చెడి అల్లరి పడతానేమోననే భయంతో మీరు తాగడం లేదు. కట్నం ఎందుకు తీసుకోలేదో అనుభవపూర్వకంగానే తెలుస్తోంది. ఇక ఆడవాళ్ళంటారా? దానికి సమాధానం చెప్పవలసింది మనసు, శరీరము కాని మాటలు కాదు అంది. బదులుకు బదులు సమాధానం చెప్తోంది. మాటల వల్ల ప్రయోజనం లేదు. మనసుతోనే దెబ్బ కొట్టాలి అనుకున్నాడు. సరే, నీకు కావలసింది నేనా, కన్నవారి మీద అభిమానమా? 2. నీ నిర్ణయం ఏంటో. నా జీతంలో 100 రూపాయలు ప్రతి నెల వాళ్ళకిస్తాను. మీకు భార్యను, వాళ్లకు కొడుకును. నా ఉద్దేశం చెప్పాను. ఆ బాధ్యత మీ అక్కయ్య సావిత్రికుంది కదా, ఆవిడనివ్వమను. ఒక్క నిట్టూర్పు విడిచి పరిశీలనగా చూసింది. ఎడం చేతిన కుడి చేతి బొటనవేలుతో రుద్దుకుంటూ కూర్చున్నాడు. మా అక్కయ్యకు ఉద్యోగం లేదు. ఉంటే దాని జీతంతో అది సాయం చేసేది.
కన్నవారికి ఏమీ చేయలేకపోతున్నాననే అది బాధపడుతోంది అంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కనుక నీ జీతం నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే హక్కు నీకున్నదంటావు, అంతేనా? రేణుక మనసు చిన్నబోయింది. కించిత్ అభిమానం తలెత్తింది. హక్కుల కోసం, అధికారం కోసం నేను పోట్లాడడం లేదు. మంచి కోసం, మానవత్వం కోసం పోకులాడుతున్నాను. కానీ వాటిని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పేదరికంలో బ్రతికే కన్నా చావే మంచిదని కూడా సలహా ఇచ్చారు. మీ వాళ్ళ విషయంలో అదే సలహా నేను ఇస్తే మీ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి. మంచిని మీరు కాదన్నా నేను అవుననక తప్పదు అంది రేణుక. అతనిలో కోపం, క్రోధం గండిపడిన ఆనకట్టలా ఉంది. మంచి, మానవత్వము, ప్రేమ, అనురాగం, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, అంతఃకరణ అన్నీ ఆ వరదలో కొట్టుకుపోయాయి. చిచ్చి, నువ్వు నీ జీతం అక్కడే తగలడండి. యూ డెవిల్, గెటౌట్ అని చెంప మీద 5 వేళ్లు తేలేట్లు కొట్టి, మెడ వంచి వీపు మీద పిడికిలితో 2 దెబ్బలు కొట్టి సోఫా నుంచి కిందకి నెట్టేసి క్రోధంతో, కోపంతో, ఒళ్ళు తెలియని ఆవేశంతో గబగబా అడుగులు వేస్తూ గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. రేణుక మనసులో చీకట్లు కమ్మాయి. మనసులో చలనం, ఆలోచన లేదు. కుప్పకూలిపోయినట్లుగా పడిపోయింది. దిమ్మెరపోయి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. అక్కడి నుంచి లేవలేకపోయింది. గుండెలు, నాడి కొట్టుకుంటున్నాయే గాని చలనం లేదు. తెల్లవారింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. మెల్లగా లేచి కూర్చుంది. ఆలోచన అవమానాన్ని కప్పుకుంది. జీవితం, మంచితనం, ఉద్యోగం, ఆప్యాయత, అనురాగం, సదభిప్రాయం, గౌరవం, మంచి, మానవత్వం అన్నీ కలిసి తన మీద తిరగబడ్డాయి. ఓర్పుకి, సహనానికి గౌరవం లేదు. అన్నీ నిస్సహాయత వైపే మొగ్గు చూపాయి. మనిషిగా మనుగడకు గల పరువు అభిజాత్యానికి తల వంచింది. సృష్టిలో ఆడామగ తేడాలు ఉద్యోగంలో, ఉద్యోగ ధర్మంలో, జీవితంలో లేవు. ఉన్న తేడాలు ఒద్దికలో, స్త్రీత్వంలో, భర్త అనే గౌరవప్రదమైన వ్యక్తిత్వంలో, సంసార జీవితంలో, సాంఘిక న్యాయ సూత్రాల్లో బంధించబడి మనస్సును శాసించే తీరులో ఉన్నది సమాజం. యాంత్రికంగా కాలకృత్యాలు, మనసులోని భావాలు, వ్యక్తిత్వపు గౌరవం, అభిమానపు ఒళ్ళో నిద్రపోయాయి. అలసట, గౌరవాన్ని కోల్పోయిన కుమిలింపు, జైలు శిక్షకు మించిన శిక్ష. మంచికి, మానవత్వానికి భారీగా ఓ చిన్న ఉద్యోగినిగా ఉండవలసిన ఉన్న గౌరవ ప్రతిష్టలు రూపుమాసిపోయాయి. భారీగా అనుబంధపు కోరికలు, వ్యక్తిగా గౌరవం, గృహిణిగా అనురాగపు అనుభవాలు, ఇల్లాలుగా బాధ్యత, చక్కని సౌమ్యమైన ముఖ కవళికలు అన్నీ ఎన్నో తనను అగౌరవపరిచి వెళ్ళిపోయాయి. తాగుబోతు భర్త చేతిలో దెబ్బలు తాత్కాలికం. పరస్త్రీ లోలత్వంలోని నిరాదరణ సంసార అనుభూతికి, గౌరవానికి సంబంధించింది. కానీ తన విషయంలోని ఈ సంఘటన వ్యక్తిత్వాన్ని హత్య చేయడం, మానవత్వాన్ని కలిగున్న భావాల్ని నాశనం చేయడం, అన్ని ఆలోచనల్ని మన గుప్పిట్లోనే ఉంచుకోవడం, మనిషిని చంపకుండా మానవత్వాన్ని కాలరాచి మట్టిపెట్టడం. మరో 20 ఏళ్లు గడిచినంత అలసట, ఏ ఆశాభావము లేని చూపు, శూన్యంతో నిండిన మనస్సు, కన్నిటిని కూడా వ్యక్తపరచలేని స్తబ్దత. మనిషి మిగిలి మనసు చచ్చిపోయింది. భర్త నోటితో ముండతిట్లు, ఎన్నడూ మనసులోకి రాని వింత అనుభూతి, సిగ్గు, అభిమానాన్ని చంపిన తర్వాత ఏర్పడ్డ న్యూన్యత. సోఫా, కుర్చీ, మంచం అన్నీ వదిలి గోడవారగా మోకాళ్లకు చేతులు బిగించి తల మోకాళ్ళ మీద ఆంచి కళ్ళు మూసుకుని మనసులో నిండిపోయిన నిరాశ భావాల వైపు నిర్లిప్తగా దైన్యంగా చూస్తోంది రేణుక. రేణు రేణు తల వంచే కళ్ళు తెరిచింది. రేణు, నన్ను క్షమించు అన్నాడు. తలెత్తి భార్య ముఖంలోకి చూసి రేణు అని ఉద్వేగంతో, క్షమార్పణను అర్థించే భావంతో, దైన్యంతో అభిమానాన్ని ముఖంలో నింపుకుని భార్య మోకాళ్ళ మీద తన ముఖాన్ని దాచుకుని బరువెక్కిన ఉద్వేగభరితమైన భావ సంఘర్షణల వల్ల ఇమడలేక వెలుకొచ్చిన కన్నీటితో రేణుక మోకాళ్ళ మీద తన ముఖాన్ని రుద్దుకున్నాడు. రేణుక, నేను తప్పు చేశాను, క్షమించు అన్నాడు. తలెత్తి భార్య ముఖాన్ని చూడలేక ఆమె 2 అరచేతుల్లో తన ముఖాన్ని దాచుకున్నాడు. రేణు, క్షమించానని అనవు? ఒళ్ళోకి తలవాల్చి రేణుక ముఖాన్ని తన ముఖం మీద కొంచుకుని తన ఆర్ద్ర నయనాలతో ఆమె ముఖాన్ని ఎద్దాడు. మనస్తత్వాన్ని, భావోద్రేకాన్ని అభిమానం అణగదొక్కింది. రేణుక మాట్లాడలేదు. శూన్య దృష్టి, నిరాశాభావం. రేణు, 2 చేతులు పుచ్చుకుని నిన్ను కొట్టింది నేను కాదు. నాలో నాకు తెలియకుండా చేరిన అమానుషత్వం, అవివేకం, భర్తననే ఆధిక్యత, మగవాణ్ణనే పౌరుషం, అంతే ఇంతకన్నా నాకే ఉద్దేశం లేదు అన్నాడు. మనసు సరిపెట్టుకోలేకపోయింది రేణుక.
ఆ రోజు మాట్లాడలేదు, మాట రాలేదు. మాట్లాడాలి అనే కోరిక కలగలేదు. ఆఫీసుకు వెళ్ళలేదు, సెలవు పెట్టలేదు. ఏ ఆలోచన లేని, ఏమీ చేయలేని అయోమయ స్థితి. రజనీకాంత్ కాలేజీకి వెళ్ళిపోయాడు. నిప్పు రాజుకోలేదు. కాఫీ, వంట ఏదీ లేదు. గోడనానుకుని ఆ కటిక నేల మీద కూర్చుండిపోయింది. సాయంత్రం 5 గంటలు దాటాక ఆఫీస్ నుంచి రామాదేవి వచ్చింది. రామచంద్రరావు క్యాంపు వెళ్ళాడు. రేణుకను చూడగానే రామాదేవి కంగారు పడిపోయింది. రేణుక, అలా ఉన్నావేం? ఆఫీస్కు సెలవైనా పంపలేదు. ఒంట్లో బావుండలేదా? జ్వరమా? ఏంటే? తల ఉంచుకుంది రేణుక. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు రేణుకకు. మాట్లాడవేం? మూగదానివయ్యావా? భుజం మీద చేయి వేసి కదిలించి జ్వరం వచ్చిందేమోనని నుదుటి మీద, పొట్ట మీద చేయి వేసి చూసి ముఖంలోకి పరిశీలనగా చూసింది. మీ వారు కొట్టారా రేణుక? అంది. ఈ మాట అడగాల్సి వచ్చినందుకు తను బాధపడుతూ. అవునని కన్నీరు, ముఖ కవళికలు, అభిమానపు ఛాయలు చెప్పాయి. అర్థం చేసుకుంది రమాదేవి. భోజనం చేయలేదా? కాఫీ అయినా తాగావా? అంది. లేదన్నట్లు చూసింది. టేబుల్ మీద ఫ్లాస్క్ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హోటల్లో కాఫీ టిఫిన్ తెచ్చింది. రేణుకకు తినాలని అనిపించలేదు. బలవంతం మీద కాస్త తిని కాఫీ తాగింది. కారణం? అంది రమాదేవి. అనుభవ కాలం, అంది రేణుక. నేనడిగేది వేదాంతం కాదు, పరిస్థితులకు కారణం. కర్మ, అంది రేణుక. బాత్రూంలోకి వెళ్ళి బావురుమని ఏడ్చింది. తను 3వ క్లాసు చదివేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పాఠం రాకపోతే ఒకసారి కొట్టాడు. ఎవరితోనో పోట్లాడినట్టు మాట్లాడితే తన 10వ ఏట అమ్మ ఒకసారి కొట్టింది. ఆ తర్వాత ఈ బుగ్గలు నిగ్గు తేలాయి. అందాలు, అనుభూతులు, సిగ్గు దొంతరలు సంతరించుకున్నాయి. పెళ్ళయ్యాక భర్త పెదవులు ఎన్నిసార్లు మెత్తగా ఒద్దికగా అద్దాయో ఈనాడు 5 వేళ్లు తేలాయి. మొహం కడుకునొచ్చింది. రేణుక, అంత రహస్యమైతే చెప్పద్దు. నాకు పెళ్ళయింది. భర్తతో కాపురం చేస్తున్నదాన్నే. నవమాసాలు, పురిటినొప్పులు నాకు తెలుసు. కొంచెం అనునయంగా అడిగింది. అన్ని విషయాలు చెప్పింది రేణుక. ఏ విషయం దాచలేదు. తప్పు నాదేనంటావా? అంది రేణుక. తప్పు, పొరపాటు, క్షమాపణ ఇవన్నీ భార్యాభర్తల మధ్య కాదు. అభిప్రాయాల్ని, ఇష్టతను, కోరికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలో తప్పు ఎవరిది కాదు, అంది రమాదేవి. కొంచెం అయిష్టతగా చూసింది రేణుక. ఇంతా చెప్పి ఇన్ని తెలిసి తప్పు ఎందుకు కాదంటోందో తన ఆలోచనకు అందలేదు. బహుశా ఇలాంటి అనుభవాలకు నువ్వు అలవాటు పడిపోయావనుకుంటాను, అంది. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. తలంతా దిమ్ముగా ఉంది. ఒకరి ఆలోచనలు మరొకరికి కలగడం సర్వసామాన్యమైన విషయం. ఆలోచనలకు అతీతమైంది బాధ్యత. ఆ బాధ్యతల బరువును మోయడంలో అందరి ఆలోచనలు ఒక తీరుగా ఉండవు. స్నానం చేయి, బడలేకపోతుంది, అంది రమాదేవి. బాత్రూంలోకి స్నానానికి వెళ్ళింది రేణుక. రజనీకాంత్ వచ్చాడు. మరో రకంగా అర్థం చేసుకోకండి. మీరు మరో గంట పోయాక రండి. నా చొరవకు, అభిప్రాయానికి అన్యదా భావించకండి, నెమ్మదిగా చెప్పింది రమాదేవి. సరే, అలాగే అని వెళ్ళాడు రజనీకాంత్. స్నానం చేసొచ్చింది రేణుక. కాస్త బడలిక తగ్గింది. మనసు బరువు తగ్గలేదు. ఇంకా అభిమానపు పురుగు తొలుస్తూనే ఉంది. మీ వారి చేతిలో నువ్వెప్పుడైనా దెబ్బలు తిన్నావా? ఆహా, సందర్భాన్ని బట్టి అవునని అబద్ధం ఆడింది రమాదేవి. ఎందుకని? తప్పేముంది? అనుభవం లేని ఎదురు ప్రశ్న. అది ఓ ఘనత, అవార్డా? గ్యాస్ పొయ్యి వెలిగించి బియ్యం కడిగి పెట్టింది. ప్రేమానురాగాలకి ఆ దెబ్బలు ఒక చిహ్నం. పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రి కొడతారు. అంత మాత్రం చేత వాళ్లకు పిల్లల మీద ప్రేమ లేదంటావా? వాతావరణం చల్లబడాలనే కోరిక. కూర తరగడానికి కత్తిపీట ముందు కూర్చుంది. కాపురం చేసే భార్యను కొట్టినందువల్ల ఆధిక్యత వస్తుందా? మనసు విరిగిపోదు? ఆ వ్యక్తి మీద గౌరవం ఎందుకుంటుంది? భయంతో, అభిమానంతో కుళ్ళి చావడం తప్ప, అంది రేణుక. కళ్ళతో నవ్వింది రమాదేవి. భర్త భార్యను కొట్టాడంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. తాగుబోతూ ఆ పని చేశాడంటే దానికి ప్రత్యేక కారణం ఉండకపోవచ్చు. మనలాంటి సంసార స్త్రీల విషయంలో ఈ సంఘటన జరిగిందంటే అది నువ్వన్నట్లు ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి, అంది. రేణుక మనసు అప్రయత్నంగానే ఆలోచిస్తోంది. నా జీతంలో అమ్మకో నాన్నకో నెలకు 100 రూపాయలు ఇస్తానంటే అది తప్ప? మురళి పోయాడు కనుక ఆ బాధ్యత నేను తీసుకోవడంలో తప్పులేదు, అంది రేణుక. ఒక చిన్న విషయం. బాధ్యత అనేది ఒక ప్రభుత్వ ఆర్డర్ లాంటిది. ఒరిజినల్ జీవోకు అనేకమైన అమెండ్మెంట్లు, కానీ ఆ జీవో మూల సూత్రం, ప్రాతిపదిక ఒకటే. అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది రేణుక.
ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 55 సంవత్సరాలు. ఒక ఉద్యోగి నవంబర్ 30న 55 ఏళ్లు పూర్తయ్యాక రిటైర్ అయ్యాడు. శారీరకంగా, మానసికంగా ఆ ఉద్యోగి డిసెంబర్ 1వ తారీఖు నుంచి యథాప్రకారంగా ఉద్యోగం చేయడానికి అర్హుడైన రూలు ప్రకారం ఒక హద్దు, ఒక తేదీ నిర్ణయించారు. ఆ హద్దు గీత దాటడానికి అతను అనర్హుడు. అంతేకాని నిన్న మొన్న ఉద్యోగం చేయడానికి పనికొచ్చిన వాణ్ణి ఇవాళ ఎందుకు పనికిరానని ఆ ఉద్యోగంటే మనకి నవ్వు, కోపము, చిరాకు, అతని అజ్ఞానానికి సానుభూతి అన్నీ కలుగుతాయి. ఒప్పుకుంటావా? అంది రమాదేవి. రేణుక మనసులో స్తంభించిన భావాలు కదలసాగాయి. కూర ముక్కలు తిరగమాతలో వేసింది. ఒప్పుకున్నాను అంది. ఇలాంటి హద్దుగీతే ఆడపిల్లలకి ఉంది. నిన్నటి వరకు ఆ పిల్ల ఇంటి పేరు ఏ. పెళ్ళై కాపురానికి వెళ్ళింది. అప్పుడా అమ్మాయి ఇంటి పేరు బి. అంటే ఆ హద్దు గీత మారింది. పెళ్ళయ్యేంతవరకు మా ఇంటికి రండి అని స్నేహితురాలని పిలిచి పుట్టింటికి తీసుకొచ్చి ఇది మా ఇల్లు అని చెప్పే ఆ అమ్మాయి పెళ్ళై కాపురానికి వెళ్ళాక కన్న తల్లిని తండ్రిని కూడా మా ఇంటికి రండి అని తను భర్త ఉన్న ఇంటికి పిలుస్తుంది. ఆ స్నేహితురాళ్లే కనిపించి ఎక్కడకు వెళుతున్నావంటే మా అమ్మ వాళ్ళింటికి అంటుంది. పెళ్లి కాకమునుపున్న మా ఇల్లు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు అయింది. అంటే ఆ హద్దు రేఖ దాటి మరో హద్దు రేఖ పరిధిలోకి వెళ్ళిపోయింది. మన శరీరము, మనసు, భవిష్యత్తు మరో వ్యక్తితో ముడిపడిపోయాయి. మన తల్లిదండ్రుల మీద మనకున్న బాధ్యత ఆ హద్దు గీత దాటి యువతలకొచ్చాక కొంత తగ్గింది అంది రమాదేవి. నవ్వింది రేణుక. మీ వారి చేతిలో నువ్వు దెబ్బలు తిన్నాకనే ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నావనుకుంటాను అంది. దెబ్బలు తినడం ఒకటే ప్రధాన కారణం కాదు. అదే కారణంగా తీసుకుని కుమిలిపోవడం అనేది మనకి మనమే హింసించుకోవడం. కసి, కార్పణ్యం, ద్వేషం, అయిష్టత ఈ కారణాల చేత భర్త భార్యను కొట్టి హింసించాడంటే ఆ మగవాడు భర్త కాదు, రాక్షసుడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలంటే ఆ భార్య మరో అడుగు ముందుకు వెయ్యాలి. నీ విషయంలో అది తాత్కాలికమైన మానసిక దౌర్బల్యం. ఇలాంటి వారికి మనసులో ఏ విధంగానూ అయిష్టత ఉండదు. ఈ వాదన రేణుకకు నచ్చలేదు. కసి, కార్పణ్యం, ద్వేషం, అయిష్టత గల భర్త చేతిలో ఒక్క దెబ్బ కన్నా తాత్కాలికమైన మానసిక దౌర్బల్యం కల భర్త చేతిలో 10 దెబ్బలు తినడం ఎంతో శ్రేష్టం అంటావు, అంతేనా అంది. కాదు, రాక్షసత్వపు మనస్తత్వం ఎప్పుడూ బుసకొడుతూనే ఉంటుంది. తాత్కాలిక కోపం గల భర్త చేత ఒకసారి దెబ్బలు తిన్నా ఆ భర్తను అదుపులో పెట్టచ్చు. ఎందుకంటే అనవసరంగా చేయి చేసుకున్నానే అనే న్యూన్యత ఆ భర్త మనసులో ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. మరో విషయం ఏంటన్నట్లుగా చూసింది. ఎవరికి వారు తమ మాట చలామణి కావాలని అనుకుంటారు. మంచిదే, మానవ సహజం అదే కదా. కానీ చెప్పే తీరులో ఉంది. ఒప్పించడం వేరు, దబాయించడం వేరు. పట్టుదల సడలకుండా ఎదుటి మనిషి చేత తను చెప్పేదే అవుననిపించడం తెలివి కలవారి లక్షణం. తర్కించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ సూత్రం నీకు తెలియంది కాదు. చాలాసేపు అయిందొచ్చి, వెళ్ళొస్తాను అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది రమాదేవి. రాత్రి 9 దాటాక వచ్చాడు రజనీకాంత్. మనసులో ఏదో స్వాభిమానంతో కలిసిపోయిన భావాలు, తలెత్తి ముఖంలోకి సూటిగా చూడలేనంత బెరుకుతనం, తప్పు చేశాక పొరపాటు చేశాననే కొద్దిపాటి విచక్షణ. రేణు. సోఫాలో అక్కడే కూర్చున్న రేణుక మంచినీళ్లు తెచ్చి గ్లాసు టేబుల్ మీద పెట్టి వెళ్ళి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిల్చుంది. మంచినీళ్లు తాగాడు. గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు. బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడు. ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది రేణుక. నీ మీద చేయి చేసుకున్నానని బాధపడుతున్నావు కదూ. ఎదురుగా నిల్చున్నాడు. సోఫాలో చివరకు జరిగింది. ఈ చివర తను కూర్చున్నాడు. మధ్య ఇద్దరూ కూర్చునే ఖాళీ జాగా. దూరంగా జరిగి కూర్చున్నావేం? నేను రావణాసురుణ్ణి అనుకున్నావా అన్నాడు. భోజనానికి లేవండి. వంటింట్లోకి వెళ్ళింది. వడ్డించాక వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. నువ్వు వడ్డించుకోలేదేం? మీరు కానివ్వండి. అతను మాట్లాడలేదు. భోంచేసి వెళ్ళిపోయాడు. పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు సోఫాలో. తను కాస్త ఎంగిలిపడొచ్చింది రేణుక. కోపంలో ఏదో జరిగిపోయింది. క్షమించు రేణు. అభిమానం నీకే కాదు, నాకు ఉంది. నీలో నేను చూడవలసింది క్షమాగుణం. నా జీవితానికి ఈ సంఘటన ఒక పరీక్ష అన్నాడు. ఒక్కపొడి డబ్బా తెచ్చి పక్కన పెట్టింది. మళ్ళీ సోఫా చివర కూర్చుంది. నీ మనసు గాయపడిందని నాకు తెలుసు రేణు. అభిమానానికి విలువతో పాటు హద్దు కూడా ఉంది. కాని ఈ తీరుగా నువ్వు మనసు మార్చుకోవడం నేను సహించలేను. గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు అక్కడే కూర్చుని తను వెళ్ళింది రేణుక. పక్క మీద కూర్చుంది. నా ధర్మం నేను నిర్వర్తించుకోవడానికి వచ్చాను అంది. ధర్మం అంటే?
భారీగా నేను ఆచరించవలసింది. ఏంటది? మీకు సుఖాన్నివ్వడం. సుఖం అంటే శారీరక అనుభవం, వాంఛ. భార్యాభర్తల సంబంధం అంతవరకే అంటావా? యాంత్రికంగా శరీరాన్ని అర్పించి ఆ తర్వాత నాకేమీ కానిదానిగా బాధ్యతారహితంగా ఉంటావన్నమాట. అభావంగా చూస్తూ అన్నాడు. ఇంటి ఇల్లాలుగా మీ భార్యగా అంతకన్నా నేను చేయవలసిందేముంది? భర్త సుఖాన్నే కదా భార్య కోరుకోవలసింది. అంతకన్నా బాధ్యత, కోరిక మరేముంటాయి? అరచేతిలో రేఖల్ని చూసుకుంటూ కూర్చుంది. కన్నీరు తొంగి చూడబోయింది. నా 2 చెంపలు వాయించి వీపు మీద 4 చెరిచి మంచం మీద నుండి నెట్టేస్తే నీ కసి తీరుతుందా రేణు అన్నాడు. రేణుక కన్నీళ్లు మోకాళ్ళ మీద పడ్డాయి. ఆ గదంతా మసగ్గా కనిపించింది. నాకు మీ మీద కసి లేదు. భర్తను కొట్టాలనే అజ్ఞానం, రాక్షసత్వం నాలో లేవు. భార్యను కొట్టే హక్కు భర్తదని తరతరాల నుంచి ఉండి ఆచరిస్తోన్న ఈ విధి విధానం ఇంకా ఉన్నందుకు కాస్త బాధపడుతున్నాను అంతే. ఈ శరీరం మీది. ఈ మెళ్ళో ఈ 3 ముళ్ళు మీరు వేశారు. నా శరీరం, భవిష్యత్తు, జీవితం మీతో పెనవేసుకున్నాయని చెప్పడానికి ఈ మంగళసూత్రాలు నిదర్శనం. శరీరాలు భావోద్వేగం, బాధ్యత, కోరిక అన్నీ కలబోసి కాపురం చేస్తున్నాం. నా అభిప్రాయంతో మీరు ఏకీభవించలేకపోవచ్చు. అది సహజమే. భార్య ప్రతి నెల 100 రూపాయలు అత్తవారికి దారాదత్తం చేస్తానంటే ఏ భర్త మాత్రం ఒప్పుకుంటాడు? మనిషి బ్రతకడానికి కావలసిన కనీసపు అవసరం తిండి, బట్ట. ఈ 2 కూడా సంపాదించుకోలేని దౌర్భాగ్యులు బ్రతికే కన్నా చస్తేనే నయమేమో. మీకున్న ఆ పాటి జ్ఞానం నాకు లేకపోయింది. నా అదృష్టాన్ని చూసి వాళ్ళు సంతోషించాలి గాని వాళ్ళ దురదృష్టాన్ని చూసి నేను బాధపడకూడదు. నెలకు 800కు పైగా జీతం తెచ్చుకునే అల్లుడు, గౌరవంగా ఉద్యోగం చేస్తూ 400 జీతం తెచ్చే కూతురు, అనుకూల దాంపత్యం, ఆదర్శ భావాలు. తాత్కాలికంగా కూతుర్ని పుట్టింటి పంపేసినా మళ్ళీ అది వెళ్ళగానే తన అలవాట్లను, కోరికలను, అభిరుచులను ఏమాత్రం మార్చుకోలేని పెద్దలుడు. ఓహో, మా అమ్మకు నాన్నకు ఏం తక్కువండి? అల్లుళ్ళు లెక్చరర్లు, కూతుళ్ళు అక్కడే ఉన్నారు. ఈ సంతోషంతో వాళ్ళు కడుపు నింపుకోవచ్చు. వాళ్ళ ఆకలి ఈ సంతోషంతోనే తీరాలి. కాకపోతే ఒక కొడుకు చనిపోయాడు. చావు కొడుక్కి కాక పెద్దవాళ్ళకొస్తుందా? ఈ విచక్షణ జ్ఞానం నాకు తెలియని అజ్ఞానిని 4 దెబ్బలతో నా కళ్ళు తెరిపించారు. మీకు సర్వదా కృతజ్ఞురాల్ని. ఆవేశంతో అని వెక్కుని తమాయించుకోలేక ఏడవసాగింది రేణుక. నిర్విణ్యుడై స్థాణువులా కూర్చుండిపోయాడు రజనీకాంత్. ఆ మర్నాడు ఉదయమే మామగారింటికి వెళ్ళాడు రజనీకాంత్. కూతురు రాకుండా అల్లుడొకడే వచ్చినందుకు కొంచెం కంగారు పడ్డారు. రేణుకకు సుస్థేమైనా చేసిందేమోనని. కుశల ప్రశ్నలయ్యాక అసలు విషయాల్లోకొచ్చారు. జరిగిన విషయాలన్నీ చెప్పాడు రజనీకాంత్. పొరపాటు ఎవరిదైనా రేణుక మనసు బాగా దెబ్బతింది మామగారు. ఆ సంఘటన అటువంటిది. దీనికి పరిష్కార మార్గం ఒకటే అన్నాడు. తమ దౌర్భాగ్య స్థితి కూతురు కోపరం మీద కూడా ఈ రకంగా పరిణమించినందుకు ఆ దంపతులు బాధపడ్డారు. నేను వచ్చింది మిమ్మల్ని చంపడానికి, మీరు చావాలని చెప్పడానికి కాదు మామగారు. మా కాపురం నిలబెట్టమని అర్థించి ప్రార్థించడానికి. మీరు సరేననకపోతే రేణుక మామూలు మనిషి కాలేదు అన్నాడు మానసిక వ్యధను వ్యక్తపరుస్తూ. అలాగే బాబు, ఈ నిర్భాగ్యులు చేయవలసిందేంటో చెప్పు అన్నాడు కోదండరామయ్య. దగ్గర విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేని నేను దూరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు అత్తగారు ఈ ఇల్లు ఖాళీ చేసి మాతో పాటుగా మా ఇంట్లోనే ఉండిపోవాలి. మీ జీవితాలు మా దగ్గరే వెళ్ళిపోవాలి అన్నాడు రజనీకాంత్. సంతోషపు మాటలు మనసులో జొరబడినా అల్లుడింట్లో భారంగా ఏ ఆర్థిక సహాయము చేయకుండా ఎలా ఉండాలి అనే అభిమానపు ప్రశ్న అడ్డుగోడలా నిల్చుండిపోయింది. పరిస్థితుల ప్రభావం, భవిష్యత్తు అగాధపు అనుభవాలు వాళ్ళు ఆలోచించుకున్నారు. మా నుంచి మీరు ఏ రకంగానూ కలతపడద్దు బాబు. భగవంతుడి పిలుపు కోసం చూస్తున్నాం గాని జీవించాలనే ఆసక్తి లేదు. ఉన్నప్పుడు తిన్నాం, లేనప్పుడు అనుభవించాలి. మా కోరిక ఒకటే, రేణుక తల్లి కావడం అన్నాడు వెంకట్రామయ్య. రజనీకాంత్ మీ అభిప్రాయం ఏంటన్నట్లుగా అత్తగారి వైపు చూశాడు. ఆవిడ అభిప్రాయం అదేనని తెలుసుకున్నాక అతని మనసులో మరో కొత్త అనుమానం అంకురించింది. మీరు అన్యదా భావించకండి మామగారు. రేణుక అన్నదని కాదు, నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగానే ఆహ్వానిస్తున్నాను. జరగవలసింది తప్పులు ఎంచుకోవడం కాదు, జరిగిన తప్పు జరగకుండా ఆత్మ విమర్శ చేసుకోవడం. మీరు కాదంటే నింద నా మీదనే వేస్తుంది రేణుక అన్నాడు. వాళ్ళు రామనే అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. ఇంటికి వెళ్ళాక జరిగిందంతా చెప్పాడు రజనీకాంత్. అంతా వింది రేణుక. తన అభిప్రాయం చెప్పలేదు. మరో వారం గడిచింది. రేణుక మనస్తత్వంలో మార్పు లేదు.
భారీగా కోపరం చేస్తున్నా ముక్తసరిగానే మాట్లాడుతోంది. రజనీకాంత్ ఎంత బ్రతిమలాడినా, ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా మనసును సమాధానపరుచుకోలేకపోయింది రేణుక. ఒక రోజున సావిత్రి వచ్చింది. ఆ క్రితం రోజునే పుట్టింటికొచ్చి ఆ రోజున చెల్లెలు గారింటికొచ్చింది. తల్లి ద్వారా విన్న విషయాలు రేణుక ద్వారా తెలుసుకోవాలనుకుంది. సావిత్రితో కూడా ముభావంగానే మాట్లాడింది రేణుక. జరిగిన సంఘటనలు ఏవీ చెప్పలేదు. ఇంకా లాభం లేదని తనే ఆ ప్రస్తావన తెచ్చింది సావిత్రి. ఆడదాని మీద చేయి చేసుకోవడం అసమంజసం అనే మాట నిజం కావచ్చు. పరాయి మగాడు పరస్త్రీ మీద చేయి చేసుకుంటే అది ఘోరమైన తప్పిదం. వ్యక్తి మీద హక్కు లేనప్పుడు ఒంటి మీద అధికారం చెలాయించడం కిరాతక కృత్యమే అవుతుంది. కానీ ఇంత మూర్ఖపు పట్టుదల పనికిరాదేమో రేణుక, అంది సావిత్రి. జ్వరం రావడంతో 3 రోజులు సెలవు పెట్టింది రేణుక. ఆ రోజు జ్వరం తగ్గింది. రజనీకాంత్ కాలేజీకి వెళ్ళాడు. భర్త చేత దెబ్బలు తినడానికి అలవాటు పడిన నీ బోటి వాళ్ల అభిప్రాయంతో నేను ఏకీభవించను. కోపరం చేస్తున్న ఇల్లు జైలు కాదు. ఆ భార్య దోషి కాదు. ఆ భర్త పోలీసు అధికారి కాదు. పక్క మీదిచ్చే విలువ గది గుమ్మం దాటాక ఎందుకెవరో నేను ఊహించలేకపోతున్నాను. ప్రేమానురాగాలతో పొదివి పుచ్చుకుని పులకరింతతో పలకరిస్తూ హక్కును చేర్చుకుని స్పృశించే ఈ చెంప మీద 5 వేళ్లు తేలేలా కొట్టాలా? ఉత్సాహంతో ఉద్రేకంతో గోముగా నిమిరే ఈ వీపు మీద పిడికిలి బిగించి ఎముకలు విరిగేటట్లు కొట్టడమా? ఇదే రాక్షస మనస్తత్వం కాని ఇల్లాల మీద చూపించవలసిన గృహస్థు ధర్మం కాదు. ఆ కొట్టిన శరీరమే మళ్లీ వాళ్ల అనుభవానికి కావాలి. నేను చెప్పేది సెంటిమెంట్ గాని యాంటీ సెంటిమెంట్ గాని కాదు. నా మనసుకు దెబ్బ తగిలింది. ఈ సంఘటన నేను ఎన్నడూ మర్చిపోలేను, అంది కంటతడి పెట్టి రేణుక. 5 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. బావచేతిలో నువ్వు దెబ్బలు తింటున్నావా? అంది రేణుక. లేదు, వారు నా మీద చేయి చేసుకోలేదు. ఎందుకని? బావంత బుద్ధిమంతుడయ్యాడా? తాగుడు, ఆడవాళ్లు అన్నీ మానేశాడా? మొదట్లో అల్లరి పడిన వాళ్ళు కొన్నాళ్లకు అల్లరి మానేస్తారేమో. టీపై మీదున్న గ్లాసులో మంచినీళ్లు తాగింది. కాఫీ ఇవ్వనారేణు? అక్కర్లేదు. బావను నువ్వే మార్చావా? అవును, మార్చాను. కానీ నిజం చెప్పాలంటే మారింది నేను. అంటే నువ్వు తాగుతున్నావా? ముభావంగా నవ్వింది. లేదు, వారి అలవాట్ల మీద నా ఇష్టతను చూపడం మానేశాను. 5 గంటలకు ఇంటికొచ్చారని సంతోషించేది లేదు. ఆ రాత్రి ఇంటికి రాలేదని బాధపడేది లేదు. కాఫీ తాగొచ్చినా, మందు పుచ్చుకునొచ్చినా తలుపు కొట్టినప్పుడు తలుపు తీసి ఆదరణగా మాట్లాడడం అలవాటైంది. వారి అలవాట్లతో నేను రాజీ పడినప్పుడు నా మీద వారెందుకు చేసుకుంటారు రేణుక? అనుభవపూర్వకంగా ఆలోచిస్తే అలాంటి వారికే భార్య మీద ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. భర్త స్పాట్లెస్ క్యారెక్టర్ కలవాడైతే భార్య మీద ఆధిక్యత ఎక్కువ చూపిస్తాడు. క్యారెక్టర్ లేని భర్త భార్య దగ్గర గిల్టీ కాన్షియస్తోనే ఉంటాడు. ఏ దురలవాట్లు లేని భర్తకు భార్య మీద ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఉన్నా గౌరవం ఉండదు. ఈ గౌరవం స్థానంలో ఆధిక్యత ఉంటుంది. దురలవాట్లతో ఉండే భర్త భార్య అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. ఇందులోనే ఒక విషయం గమనించాలి, అంది సావిత్రి. కళ్లల్లో ఆర్ద్రత లేకపోయినా మనోభావాల్లో అసంతృప్తి తృప్తిగా కూర్చుండిపోయింది. ఏంటది? కొన్ని వర్గాలకు సంబంధించిన మగవారి గౌరవం దురలవాట్లతో పెరుగుతుంది. 1000 రూపాయలు లంచ్ ఇచ్చినా కాని పని కాక్టైల్తో అయిపోతుంది. ఇలాంటి వాటిని వ్యసనం అనరు, స్టేటస్ని పెంచుకోవడం అంటారు. 2 గ్లాసులు పుచ్చుకుని తూలుతూ వీధిలో కనిపిస్తే అది వ్యసనం, అగౌరవం. ఆ మగవాడు తాగుబోతు. ఏ గుడిసెలో అన్నా దూరితే వ్యభిచారి. 3 స్టార్స్ హోటల్లో ఓ పసందైన పొడుచు భామతో తెల్లవార్లు దొర్లితే అదొక అనుభూతి, గౌరవం. జీవితాన్ని శుభకార్యాలకు కాదు, సుఖకార్యాలకి వినియోగించడం. హోటల్ రిజిస్టర్లో ఫలానా వారు విత్ ఫ్యామిలీతో ఉన్నట్టు రికార్డు అవుతుంది. అంచేతనే ఫ్యామిలీ అనే మాటకు అర్థం మారింది, అంది సావిత్రి. రేణుక మనసు వికార పెడుతోంది. భావాలు వాంతొచ్చేటట్లుగా ఉన్నాయి. అక్కయ్య జీవితానికి ఓ కొత్త బాణి, ఓ కొత్త రాగం, ఓ వినలేని ఇంపైన కొత్త స్వరం. ఇంతగా మారిపోయేవటే, ఆత్మను చంపుకున్నావన్నమాట. కోరికల్ని, అభిప్రాయాల్ని భూస్థాపితం చేశావా? అంది. నవ్వింది సావిత్రి. లేదు, నా కోరికలు, అభిప్రాయాలు అన్నీ వారితోనే ఉన్నాయి. వారి అలవాట్లకు గౌరవాన్నిచ్చాను. బాధ మనసులో, బాధ్యత ఆచరణలో. సత్ప్రవర్తన ఈ మనిషిలో ఎప్పుడు కలుగుతుందోనని భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఆ పరాత్పరుణ్ణి ప్రార్థించడం. మనిషిలో దోషం ఉన్నా గౌరవానికి చెదపట్టలేదని తృప్తిపడ్డం. మనసుని ఎగ్జిస్టింగ్ టెంపర్మెంట్కి జత చేశాను. అంచేతనే వారు నన్ను గౌరవిస్తున్నారు. 3500 రూపాయలు అమ్మ పేర, నాన్న పేర
జాయింట్ డిపాజిట్ చేశాను. ఆ వడ్డీని అమ్మా నాన్న అనుభవిస్తారు అని బ్యాంకులో డబ్బు కట్టిన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదుని బ్యాగులో నుంచి తీసి చూపించింది సావిత్రి. విభ్రాంతితో చూసింది రేణుక. నా మనస్తత్వం తప్పు చేస్తుందంటావా అక్కయ్య? పక్క మీద లేచి కూర్చుంది రేణుక. ఏదో సంఘటన నెమరు వేసుకుంటోంది. ఆ భావాలు స్థిరంగా నిలవడానికి ప్రయత్నం చేయడం లేదు. భార్య మీద భర్త చేయి చేసుకోవడం సమర్థనీయం కాదు, తప్పే. ముద్దు పెట్టుకోవలసిన బుగ్గల్ని ముద్దు మనసుతో కందిపోయేలా కొట్టడం రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. కానీ ఈ ఒక్క సంఘటనతో అంత కోపాన్ని అయిష్టతను పెంచుకుని ఆచరణలో అమలు జరపడం మన అజ్ఞానానికి, అర్థం లేని పట్టుదలకు బ్రహ్మరాక్షసు లాంటి చిహ్నం. అది తాత్కాలిక కోపం, ఇది శాశ్వత రాక్షసత్వం. ఈ మనస్తత్వాన్ని నువ్వు మార్చుకోవాలి రేణు, అంది సావిత్రి. రేణుకులో గూడు కట్టుకున్న భావాలు గూడు వదిలి మళ్ళా ఆ గూడు చుట్టూ తిరగసాగాయి. ఆ గూట్లోకే పోలేవు. మరో గూడును నిర్మించుకోవాలనే కొత్త కోరిక కాస్త కలిగి ఆ పాత గూడు దగ్గరే అటు ఇటు చూస్తూ ఆ భావాలు కదలాడసాగాయి. రేణుక, పతిభక్తి పాతివ్రత్యాన్ని గురించి కాదు నేను మాట్లాడేది. స్త్రీగా, గృహిణిగా మన మనుగడకు ఏ అవరోధము, అవమానము రానంత వరకు ఆ భర్త మనస్తత్వాన్ని మనం గౌరవిస్తుంటేనే మన గౌరవము పెరుగుతుంది. ఆ మనస్తత్వాన్ని మన మనస్తత్వంతో ఆకట్టుకుని మన అభిప్రాయాల్ని, కోరికల్ని చలామణి చేసుకోవాలని గాని మన మనస్తత్వానికి ఏదో ఆధిక్యతను ప్రసాదించి ఆ భర్త మీద ప్రయోగించకూడదు. నువ్వు చేసే తప్పిదే, అంది సావిత్రి. కన్నీటితో తన పాత భావాల్ని కడగడానికి ప్రయత్నిస్తోంది రేణుక. పిల్లవాడు పుట్టాక జయసుందరి శరీరతత్వంలో బాగా మార్పొచ్చింది. దడ, ఆయాసం, నీరసం, ఏ పని చెయ్యాలనే ఓపిక లేకపోవడం, ఇంజెక్షన్లు, మందులు, టానికులు శరీరం మీద కొద్దిగా పనిచేసినా మనసు మీద ఏమాత్రం పనిచేయడం లేదు. ఏదో యాంత్రికంగా, విధిగా భావించి భర్త ఎలా మారిపోతాడోననే భయంతో, అనుమానంతో కాపురం చేస్తోందే తప్ప మునిపట్ల కోరికలతో, కాంక్షలతో కాపురం చేయడం లేదు. దీనికి తోడు రామచంద్రరావుది క్యాంపులకు వెళ్లే ఉద్యోగం కూడా కావడంతో ఏదో ఊహకందని అనుమానం. ఎప్పుడు క్యాంపుకు వెళ్ళొచ్చినా ఆ విశేషాలు చెప్పడం అతనికి అలవాటు. ఒకవేళ అతను చెప్పకపోయినా విశేషాలేమిటి అని తనే అడిగేది. ఆ రోజు రాత్రి ఈ విషయాలే చర్చించింది జయ. ఒకసారి క్యాంపుకు నన్ను కూడా తీసుకువెళ్ళండి, ఊళ్ళు చూస్తాను. ఊళ్ళు చూస్తావా? నేను నమ్మను. ఇన్స్పెక్షన్కు వెళ్లే ఆఫీసుల్లో ఎంతమంది ఆడపిల్లలు పనిచేస్తోంది తెలుసుకుంటావు, నా మీద అనుమానాన్ని పెంచుకుంటావు అన్నాడు పక్కలో ఉన్న పసివాణ్ణి ముద్దులాడుతూ. క్యాంపుల్లో ఆ వసతులు ఉంటాయని నాకు తెలుసుననుకోండి, మీ బుద్ధి మీద నాకు కాస్త అనుమానం ఉన్నమాట నిజమే, అంది తన అనుమానాన్ని బయటపెడుతూ. భార్య మనస్తత్వం తెలిసిన రామచంద్రరావు జైను కాస్త ఆట పట్టించడానికి ఆ విషయాలే ప్రస్తావనకు తెచ్చేవాడు. అతనికి నిజంగా అలాంటి అలవాట్లు, కోరికలు, అనుభవాలు లేకపోయినా జైను ఉడికించడానికి అలా అంటూ ఉండేవాడు. ఏదైనా బయట రుచి ఇంట్లో రాదు జయ. నా మొగుడే కదా అని మీరేమో చులకనగా సాదాగా ఉంటారు. వాళ్లతో అనుభవం ఉంది చూసావు, మామూలు పెసరట్ని మంచి అల్లం పచ్చడితో ఏసీలో డిమ్ లైట్ల కాంతిలో తిన్నట్లుంటుంది అన్నాడు. ముక్కు ఎగబీల్చింది జయ. అనుమానం మీద చుట్టబడున్న ఉలిపిరి కాగితం ఊడదీసినట్లయింది. ఎవరా అమ్మాయి? ఎవరైతేనేం పెనం దగ్గర కూర్చుని ఇంట్లో పెసరట్లు 4 తింటారు, హోటల్లో ఒక కట్టు, ఆ చెంచాలు నాక్కుంటూ ఏంటో ఎవరి బాధ వాళ్ళది, అంది నిర్లిప్తతగా. ఒళ్ళోకి లాక్కుని చెంపలు నిమిరాడు. కళ్ళు మూసుకుని ఆ సంఘటననే ఊహాపదంలో ఉన్న ఆ మరో అమ్మాయితో ఊహిస్తోంది జయ. నా మీద నీ అనుమానం ఇంకా తగ్గలేదు కదూ? క్యాంపుల్లో కేరింతలాడతానని నీ మనసుకు బాగా అనుమానపు బురద పట్టింది అన్నాడు. నవ్వి చెంపకు చెంప చేర్చింది. మీ బుద్ధి నాకు బాగా తెలుసు. పరస్త్రీ వ్యామోహం జాస్తి. మనసు వ్యామోహానికి బానిసైన మీ శరీరం అనుభవానికి దాసురాలు కావడం లేదు. అదే నా అదృష్టం, అంది ఒళ్ళోకి తలవాల్చి. అంటే నాది కుక్క బుద్ధి అంటావు? అంత మాట అన్ను, కానీ మీరు మానసిక వ్యభిచారం చేస్తారు. ఇప్పుడు నాతో ఉన్న ఎవరినో తలుచుకుంటూనే ఉంటారు. అంతేకాదు, మరో కొత్త విషయం కూడా తెలిసింది. నేను చాలా అదృష్టవంతురాల్ని, అంది. ఆ రోజు గడిచింది. ఆ మర్నాడు జయకు జ్వరం వచ్చింది. లేవలేకపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించాడు రామచంద్రరావు. మామూలు జ్వరమే అన్నాడు. మందులు, ఇంజెక్షన్లు మామూలే. వారం గడిచినా జ్వరం తగ్గలేదు. ఎప్పుడూ ఏవో కలవరింతలు, అర్థం లేని మాటలు, భయం, ఎవరో తనను గట్టిగా కౌగిలించుకుని చెరిచినట్లుగా ఉండడం. చీకటి రాత్రి రామచంద్రరావు మరొక స్త్రీతో ఉన్నట్లు కనపడ్డం. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. పసివాడి పోషణ అన్నపూర్ణమ్మ చూస్తోంది.
తల్లిపాలు పూర్తిగా మానిపించారు. జ్వరం అంతుపట్టినా ఎప్పుడూ ఆలోచిస్తూ మగతగా పడుకుంటుంది. కను కొలుకుల్లోంచి అప్రయత్నంగానే కన్నీరు కారి దిండు తడుస్తుంది. ఒక రోజున డాక్టర్ చెప్పాడు, జ్వరం నేను తగ్గించగలను, కానీ ఆవిడ మానసికంగా కూడా బాధపడుతోంది. సందేహం, అనుమానం జాస్తి. భర్తగా అన్ని విషయాలు డాక్టర్ల కన్నా ఎక్కువగా అడిగి తెలుసుకోవాలి. అవసరమైతే ఓ 10 రోజులు సెలవు పెట్టి దగ్గరే ఉండడం మంచిది. ప్రాణభయం లేదు. మానసిక వ్యధ నాకు తెలీదు అన్నాడు. రామచంద్రరావు మనసులో చీకట్లు కమ్మాయి. ఈ విషయాలు ఎవరికీ చెప్పలేదు. ఆ మర్నాటి నుంచి 10 రోజులు సెలవు పెట్టాడు. సెలవు పెట్టారెందుకు? నేను చచ్చిపోతాననా? అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. కాదు, బదిలేయేటట్టుంటే నేనే సెలవు పెట్టాను. ఎగతాళిగా నేనన్న మాటలు కూడా మనసుకు పట్టించుకుని బాధపడుతూ ఉండడం మంచిది కాదు జయ. నా మీద ఇంత అనుమానాన్ని ఎందుకు పెంచుకుంటున్నావో అర్థం కావడం లేదు. బాబు మీద, నీ మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ మనసు గాజుబుడ్డిలా సున్నితమైంది. ఆ రోజున మరో కొత్త విషయం తెలిసింది. నేను అదృష్టవంతురాల్ని అన్నావు. ఏంటది అన్నాడు. పాలిపోయిన ముఖం, జాలిగా చూసే కళ్ళు, సానుభూతి కోసం అర్థిస్తున్నట్లుగా చూసింది జయ. క్యాంపులకు వెళ్లిన వాళ్లకు తాగుడు కూడా అలవాటవుతుందట. కానీ మీకా అలవాటు లేదని తెలిసింది. అది ఒక అదృష్టం కదా అంది. ఏడవాలనిపించింది అతనికి. జయకు చదువు అబ్బింది కానీ సంస్కారం కలగలేదు. ఉన్న సంస్కారం పెళ్లితో వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు. జయ జాలిగా చూశాడు. కడుపుతో ఉన్నప్పుడు నెలలొచ్చాక కొన్ని రోజులు, పురిటితో కొన్ని రోజులు, ఆపరేషను, మళ్ళీ ఈ జ్వరం, ఆ తర్వాత నీరసం, బలం పట్టడానికి వ్యవధి కావాలి. ఈ రకంగా భార్యలు భర్తలకి అన్యాయం చేయడం నుంచే ఆ మగవాళ్ళు డబ్బుతో సుఖాన్ని కొనుక్కుంటున్నారేమో అంది, అతని తలను గుండెల మీదకు తీసుకుని నిద్రపోతున్న భావాల వైపు నిర్లిప్తగా చూస్తూ. తప్పు నీది కాదు జయ, నాది. నా మీద నీ అనుమానం పెరుగుతున్న కొద్దీ నీ మీద నాకు సానుభూతి అధికమై కేవలం భార్యాలోలుణ్ణి అవుతున్నానేమోననే అనుమానం కలుగుతోంది. నేను కాక మరొకరికి ఇల్లాలవైతే నీ జీవితం మరో రకంగా ఉండేదేమో అన్నాడు, తల పైకెత్తి పారిపోయిన చెంపల్ని చూస్తూ. జయ మాట్లాడలేకపోయింది. ఆయాసం ఎక్కువైంది. జయ, నాకు ఎవరి మీద కోరిక లేదు. అనుభవించాలనే ఇచ్చ లేదు. ఆ రోజు వయసుతో పాటు పెరుగుతున్న నీ అనుమానానికి అంత గౌరవం ఎందుకిస్తున్నావో నాకు తెలియడం లేదు. పెళ్ళయ్యాక నిన్ను తప్ప ఎవరిని నేను అనుభవించలేదు. ఏదో క్షమాపణ చెప్పుకున్నవాడిలా చూస్తూ అన్నాడు. పేలవంగా, నిరాశగా నవ్వింది. పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బావుండేదేమో. ఆ పాత స్నేహితురాళ్ళు మీకు పెళ్లి కాగానే మరొకరికి భారీగా వెళ్ళిపోయారా? జయ, అనుమానంతో జబ్బును పెంచుకుంటున్నావు. నీ అనుమానం రేణుకు మీద. కానీ అర్థం లేని, అన్యాయమైన, నిజం కాని ఈ అనుమానం ఎందుకు పెరిగి పెద్దదైందో చెప్పలేను. ఆ బాధ్యత నీది. నిప్పులాంటి ఆడపిల్ల మీద, నీ స్నేహితురాలి మీద ఇంత కసిగా అనుమానాన్ని పెంచుకున్నావు గనుకనే ఆ పాపం ఇలా బిడిసికొట్టిందేమో. నీకు కావలసింది మందు, డాక్టరు, వైద్యము కాదు, మానసిక పరివర్తన. అనుమానపు పిశాచం నీలో నుంచి వెళ్ళిపోవడం అంతే అన్నాడు. పెళ్లి కాకముందు పరిచయం ఉన్న ఆ అమ్మాయి ఎవరు? జయ 2 చేతులు పుచ్చుకుని తన గుండెల మీద హత్తుకున్నాడు. జయ, అగ్నిపర్వతం లాంటి ఒక్క నిజాన్ని నీకు చెప్పకుండా నా మనసులో దాచుకున్నాను. చెబితే నా బుద్ధిని, మనస్తత్వాన్ని నూరుతో హెచ్చివేసి నన్ను నీచుడుగా చూస్తావేమోనని భయపడ్డాను. ఇన్నాళ్ళు ఈ కారణం చేతనే చెప్పలేదు. ఇంకా ఇది దాచి ప్రయోజనం లేదు. నేను రాక్షసుణ్ణి, వ్యభిచారిని కాదు. క్షణిక ఆవేశంలో కామోద్రేకాన్ని పెంచుకుని చూస్తున్న అవకాశాన్ని జారవిడకూడదని నిశ్చయించుకుని కుర్రతనపు ఆవేశంతో ఆ రోజు రాత్రి ఒక పెళ్లి సందర్భంలో ఒక అమ్మాయిని బలవంతంగా చీకట్లో చెరిచాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నా కాముకత్వానికి బలి చేశాను. ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయాను. మన పెళ్ళయింది. ఒక రోజు రాత్రి నీ మానసిక వ్యధలో ఒక విషయాన్ని చెప్పావు. అప్పుడే అనుకున్నాను ఆ అమ్మాయి నువ్వే అని. ఆ విధంగా శీలాన్ని పోగొట్టుకున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని విశాల హృదయంతో, క్షమాగుణంతో ఉన్నట్లుగా నా సహృదయతని నీ దగ్గర చాటుకుని నీ మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని ఆశించి ఎన్నాళ్ళు నీతో చెప్పలేదు. ఆ రీతిగా నా నుంచి క్షమాపణ పొందిన నువ్వు నా మీద అనుమానాన్ని పెంచుకుంటుంటే సహించలేకపోయేవాణ్ణి. ఈ విషయం చెప్తే నీ మనస్తత్వం మీద ఈ ఘాతుక సత్యం ఎలా పరిణమిస్తుందో ఊహించలేకపోయాను. ఇంతకన్నా నేను ఏ తప్పు ఏ ఆడపిల్ల విషయంలో చేయలేదు అన్నాడు. జైలో హృదయస్పందన ఆగినట్లయింది. ఇంత మంచివాడుగా, మాటకారిగా కనిపిస్తోన్న వీరిలో అంత నీచత్వం, రాక్షసత్వం, కాముకత్వం దాగున్నాయా?
ఆ రోజున ఎంతో మానసిక వ్యధతో నాకు ఆ పెళ్లిలో జరిగిన పరాభవాన్ని గురించి చెబితే విశాల హృదయుళ్ళ, సంస్కార భావాలు కల ఉన్నత మనస్కుళ్ళ, నన్ను కాపాడిన దేవుళ్ళ ఒక చిన్న నవ్వుతో పోనీలే బాధపడకు అన్నట్లుగా చూశారు. పతనపు పరాభవాగ్నితో నా మనసు దహించుకుపోతుంటే ఈ మనిషి చీమ కుట్టినంతగా కూడా బాధపడకుండా నవ్వి ఊరుకున్నాడు. మనిషిలో రాక్షస ప్రవృత్తి, చేతల్లో కిరాతకపు భావాలపై దయా దాక్షిణ్యపు మెరుగు పోత, అవకాశం దొరికితే ఆడపిల్లను చెరచాలనే కోరిక, ఉద్యోగపు హోదాలో ఉద్యోగం చేసే ఆడవారితో చనువు, క్యాంపుల్లో చిద్విలాసాలు, ఇంట్లో పెదవి చివర ప్రేమ, కడుపులో దాచుకునే ఘోర తప్పిదాలు, భార్యతో మాటల్లో ఎంతో నేర్పు, నమ్మకం, ప్రేమానురాగాలు చూపించడం, మంచం మీద భర్త, మంచం దిగాక మగవాడు, ఇల్లు విడిచాక విలాస పురుషుడు, ఇలాంటి వివిధ మనస్తత్వాలతో దశకంఠునిలా విహరించే ఈ వ్యక్తికి నేను భార్య కావడం దురదృష్టం. ఒక్క కాన్పుతో సగం ఓపిక తగ్గింది. ఒక్క ఆపరేషన్తో శరీర తత్వం మారింది. మరో కాన్పుతో, మరో ఆపరేషన్తో నేను జీవోత్సవాన్ని. సంసారం చేయడానికి ఓపిక, అర్హత పోవచ్చు. అప్పుడు నా గతి, ఆ పరాయి భామలు ఇంకా పెరిగిపోతారేమో. భర్త కాదు, కామోద్రేకి, కాపురం చేసే మనస్తత్వం కాదు, చెరిచే కామందపు మనస్తత్వం. బాధల బరువుతో బ్రతికే కన్నా బాధ్యత తెంచుకుని వెళ్ళిపోతే నయం. కొత్త బాధలు అనుభవించడానికి జీవోత్సవంలా జీవించే కన్నా జీవితాన్ని అంతం చేసుకోవడం నయం. ఇవే ఆలోచనలు, ఇవే అనుమానాలు. మరో 4 రోజులు గడిచాయి. దారకం లేదు, మంచినీళ్లు కూడా తాగడం లేదు. జరిగిపోయిన సంఘటనలు, అనుమానపు భావాలు, ఊహలో సృష్టించుకున్న రాబోయే బాధలు జయం మనసుని పీకు తిన్నాయి. ఇక ఆ మనసులో ఏమీ మిగల్లేదు. లోపల చెదలు తిన్న పుస్తకంలా ఉంది. ఉన్నది పై చర్మం తప్ప ఉండవలసిన మేధస్సు లేదు. చూస్తున్నదే తప్ప ఏం చూస్తోంది ఆ కంటి పాపలకు తెలీదు. మరో వారం గడిచింది. డాక్టర్లు వెళ్ళిపోయారు. బంధువులు, తల్లి, తండ్రి, స్నేహితురాళ్ళు, ఎరుగున్నవాళ్లు అందరూ మంచం చుట్టూ కన్నీరు కారుచుకుంటూ బాధతో విచారంగా నిలబడి చూస్తున్నారు. పసివాణ్ణి ఎత్తుకుని మంచం మీద కూర్చున్నాడు రామచంద్రరావు. అందరి గుండెలు ఆదుర్దాగా కొట్టుకుంటున్నాయి. చూపు నిలిపి అతని వైపు చూస్తోంది. ఆ రోజున నన్ను చెరిచింది నువ్వా అని గావుకేక పెట్టింది జయసుందరి. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. విభ్రాంతితో చూశారు. ఏ భ్రాంతి లేకుండా జయసుందరి ఆఖరి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. కొందరు తమ మాటే నెగ్గాలనుకుంటారు. భర్త తన భావాలకే గౌరవాన్ని ఇవ్వాలనుకుంటారు. తను పవిత్రురాలు కనుక భర్త అపవిత్రుడయ్యాడని బాధపడతారు. మరికొందరు అలాంటి జీవితాలతో రాజీపడి మనుగడ సాగిస్తారు. ఈ కాపురాలింతే. ఎవరి కాపురాలు ఎలా ఉన్నా జయసుందరి లాంటి అతి సున్నితపు భావాలు కల స్త్రీ జీవితం ఇంతేనేమో అనిపిస్తోంది. ఇలాంటి మనస్తత్వాలు కల స్త్రీల భావాలు మారవు. అంచేతనే ఈ నవలకు ముగింపు లేదు. ఇంతటితో ఈ కాపురాలు ఇంతే అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ను లైక్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.